హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మేఘం లేని మెరుపు. మందా భానుమతి గారు రచించారు. విమానం వేగం తగ్గి కిందకి దిగడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి 2 అవుతున్నా దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ మహానగరం. కంటికి కనిపించినంత మేర వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కడక్కడా కనిపిస్తోన్న చీకటి ప్రదేశాలు, పెద్ద పెద్ద చెట్లతో నిండిన తోటలు. విమానం కిటికీలో నుంచి ఆ విద్యుత్తు తోరణాల సమూహాలను చూసి ఆనందిస్తున్నారు ప్రయాణికులు. ఆకాశమంతా నిర్మలంగా ఉంది. అంతలో ఆకాశంలో అతి పెద్ద మెరుపులు విమానం కిందుగా కనిపించాయి. ఆ వెంటనే నగరమంతా అంధకారం. నగరంలో ఉన్న వారికి మెరుపులు మెరిసించోట చెవులు బద్దలయ్యే ధ్వని కూడా వినిపించింది. ఎక్కడా మబ్బుతునక లేదే, ఇంత పెద్ద మెరుపు, ఆ పైన చీకటి. ఆందోళనగా చూశారు ప్రయాణికులు. వెంటనే బ్యాకప్తో విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాకి అంతరాయం లేకుండా దిగుతున్న విమానానికి సిగ్నల్స్ వెళ్లగలిగాయి. ఒక అరగంటలో విద్యుత్ శక్తి నగరానికి అందేలా చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. నగరం మళ్లీ కాంతులు పుంజుకుంది. ఆ మెరుపుకి, వెనువెంటనే వచ్చిన చీకటికి నగరానికి విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో ఏర్పడిన చిన్న విఘాతం కారణం. అతి కొద్ది సమయంలో తిరిగి పూర్వపు స్థితికి రాగలగడానికి నిరంతరం ప్రజలకి వివిధ సదుపాయాలకు సరిపోయే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కొన్ని వేల మంది పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు. ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు. అలా విద్యుత్ ఉత్పత్తి చేసే కర్మాగారాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో మన రాష్ట్రంలోని ఒక కర్మాగారం అది. అక్కడే మన కథ మొదలవుతుంది. శ్రీరాంపురం రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే అతిపెద్ద టౌన్షిప్. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్య తీరైన రహదారులతో కన్నుల విందుగా ఉంటుంది. ఆ టౌన్షిప్ సుమారు 1200 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించింది. ఒక స్టేజ్తో 60 మెగావాట్లతో ప్రారంభమయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ 5 స్టేజులతో అంత అత్యధిక ఉత్పత్తికి చేరింది. విద్యుత్తుత్పత్తి కర్మాగారం చుట్టూ నలుపక్కల 4 కాలనీలున్నాయి. వాటిలో అందులో పనిచేసే ఉద్యోగులు నివసిస్తూ ఉంటారు. ఆ రోజు హడావిడిగా పరుగులు పెడుతూ పెద్దగా మాట్లాడుకుంటూ వెళుతున్న జనాల్ని చూసి ఇంట్లో నుండి బయటకొచ్చాడు చంద్రమౌళి. ఏమైంది? పక్కనుంచి వెళుతున్న 10 ఏళ్ల కుర్రాన్ని అడిగాడు. చెయ్యి ఏమో అన్నట్టు తిప్పి పరిగెట్టాడు వాడు. అందరి మొహాల్లో ఆదుర్ద. ఎవరూ ఏమీ చెప్పేట్లు లేరు. మౌళి ఇంట్లోకి వెళ్లి తలుపుకి తాళం వేసి బైక్ మీద బయలుదేరాడు. సి కాలనీ పక్కనున్న మైదానం దగ్గర అందరూ వృత్తాకారంలో నిలబడి ఏదో వింత చూస్తున్నారు. కోతుల్ని ఆడిస్తున్నారేమో, రోజు ఉండేదే కదా అనుకుంటూ బైక్ దిగి స్టాండ్ వేసి కొంచెం నిదానంగా కనిపించిన వాడిని అడిగాడు. ఏంటి హడావిడి? చీఫ్ ఇంజనీర్ గారి మనవడు పాము. ఆదురుదాగా అందర్నీ నెట్టుకుని గుంపులోకి వెళ్ళాడు. అంతకు ముందు రోజే మౌళి ఆ అబ్బాయి బబ్లుని కలిశాడు. పెద్ద కళ్ళు, ఇంతలేసి బుగ్గలు, ముద్దు ముద్దు మాటలతో కనిపించిన వాళ్ళని ఆకట్టుకుంటాడు. 3 అడుగులు పైనే ఉంటుంది. తాచుపాము. 2 చేతులతో దాని తలని పట్టుకుని పకపక నవ్వుతూ గుండ్రంగా తిరుగుతున్నాడు బబ్లు. శివుడి మెళ్ళలో నుంచి నాగుపాముని తీసి ఆడుకుంటున్న కుమారస్వామిలా ఉన్నాడు. ఎవరైనా దగ్గరగా వెళ్లబోతే పాము తలని విసురుతున్నట్లు చేసి బెదిరిస్తున్నాడు. చుట్టూ ఉన్న జనం వెనక్కి వెనక్కి జరుగుతున్నారు. చుట్టుపక్కలంతా అడవి కావడంతో అక్కడ పాములు ఎక్కువే. సాధారణంగా జనం ఉన్న చోటికి రావు. బబ్బులు ఎక్కడ పట్టాడో మరి. తల అటు ఇటు తిప్పలేక దీనంగా చూస్తోందా పాము. గిరుక్కున వెనక్కి తిరిగి బైకు స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు మౌళి. సారికి భయమైనట్లుందిరా, పారిపోయారు ఒక ధీశాలి. పొక్కున నవ్వారందరూ. మీరు మాత్రం ఏం చేస్తున్నారా? ఒక పెద్ద మనిషి అరిచాడు. మీదికి రాకు బాబు. ఎవరిదో ఆక్రందన. వృత్తం పెద్దదయింది. 3 ఏళ్ల బొబ్బులు మాత్రం తాండవం చేస్తున్నాడు. అమాయకమైన ఆ మొహంలో ఎంత ఆనందమో. బొబ్బులు పెద్దగా అరుస్తూ సిఐ గారి కోడలు సుధీర పరిగెత్తుకుంటూ వచ్చింది. జనం పక్కకు జరిగి త్రోవిచ్చారు. ముందు వెనక చూసుకోకుండా బబ్బులు దగ్గరికి వెళ్లబోతున్న సుధీరని అప్పుడే బైక్ పార్క్ చేసొచ్చిన మౌళి చెయ్యి పట్టుకుని ఆపాడు. అందరినీ వెనక్కి జరగమని ముందుకెళ్లి 2 చేతులు చాపి చూపించాడు మౌళి. బబ్లు, నీకోసం ఏం తెచ్చానో చూడు. బబ్లు చేతుల్లో పాము లేదు అన్నట్లుగా ఆ పాము కేసి చూడకుండా మృదువుగా పిలిచాడు. హాయ్ కిట్ క్యాట్స్. అంకుల్, 2ఏనా? 10 ప్రామిస్ చేశారు కదా. పామును వదిలేసి 10 వేళ్లు చూపిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి మౌళి చేతుల్లో ప్యాకెట్లు లాక్కున్నాడు.
సుధీర్ ఒక్క ఉదుటున బబ్లుని ఎత్తుకుని కళ్ళనిండా నీళ్లతో కృతజ్ఞతతో చూసింది మౌళిని. నిస్త్రాణగా అయిపోయిన పాము నీరసంగా జరజర పాకుంటూ వెళ్ళిపోయింది. జనం భయం భయంగా పక్కకి తప్పుకోగా బొబ్లుని దింపి వీపు మీద ఒక్కటిద్దామని చెయ్యెత్తింది సుధీర. నోనో వాణ్ణెత్తుకుని బైక్ దగ్గరకొచ్చాడు మౌళి. సుధీరని వెనక బొబ్లుని ముందర ఎక్కించుకుని కిలోమీటర్ పైగా దూరంలో ఉన్న సీఏ గారి ఇంటికి వెళ్ళాడు. హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ వరండాలో జరుగుతున్న పంచాయతీని నవ్వుతూ గమనిస్తున్నాడు మౌళి. బాబు ఇంట్లోపలికి వెళ్ళాడమ్మా, మీరంతా ఉన్నారని నేను వెనక పక్కకెళ్ళా. బొబ్లుని ఆడించడానికని పెట్టిన 15 ఏళ్ల సరసి ఏడుపు గొంతుతో చెప్తోంది. వాచ్మెన్ని చూస్తుండమని చెప్పొద్దా? చెప్పానమ్మా. ఏం యాదగిరి? లోపల పంపు పాడైంది కదమ్మా, బాగు చేసేవాడొస్తే నేను ఎత్తుకునే మాట్లాడుతున్నా. ఎప్పుడో చేతుల్లోంచి జారుకున్నాడు. తప్పు ఒప్పుకుంటూ యాదగిరి కాళ్ల మీద పడబోయాడు. సర్లే, ఇంకెప్పుడు గేటు వేసే ఉంచు. తీసినప్పుడు కిందకి చూస్తుండు. కాళ్ల సందులోంచి జారిపోతాడు. మొహం మీద ధారగా కారుతున్న చెమటను తుడుచుకుంటూ హాల్లోకొచ్చింది సుధీర. చీఫ్ ఇంజనీర్ గారి భార్య భారతి బబ్లుని తీసుకుని తమ గదిలోకి వెళ్లి వాడికి జాగ్రత్తలు నేర్పుతోంది. వాడు కళ్ళని ఇంకా పెద్దవి చేసి సగం తిన్న కిట్ క్యాట్ ని నానమ్మ గద్వాల్ చెరకి పట్టిస్తున్నాడు. ఏడి హీరో ఏదో అడ్వెంచర్ చేశాడట. బిఎస్సీ చదువుతున్న సిఈ గారమ్మాయి ఉషా ఇంట్లోకొస్తూనే హడావిడి చేసింది. హాయ్, మౌళి పలకరించాడు. హలో, మీరేనట్టుగా సేవియర్, థ్యాంక్ యూ. ఉష కృతజ్ఞతగా నవ్వింది. సిఏ శ్రీనివాస్ గారు ఆ పవర్ ప్లాంట్కి అధికారి. అక్కడికొచ్చి 2 సంవత్సరాలవుతోంది. ఉష టౌన్షిప్ కి దగ్గరలో ఉన్న శ్రీరాంపురంలో బిఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. మౌళి ఐఐటి చెన్నైలో ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మౌళి తండ్రి శ్రీనివాస్ క్లాస్మేట్స్. 3 నెలల ప్రాజెక్టు వర్క్ కోసం ఆ పవర్ ప్లాంట్కి వచ్చాడు మౌళి. శ్రీనివాస్ రమ్మని పిలిస్తే 1 నెల అయింది. ఖాళీగా ఉన్న ఫర్నిష్డ్ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు సీఏ గారింటికొచ్చి అందర్నీ పలకరించి భోంచేసి వెళుతుంటాడు. సుధీర బబ్లుని తీసుకుని 1 వారం ఉందామని 2 రోజుల క్రితం వచ్చింది. శ్రీనివాస్ గారి అబ్బాయి వేణు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద జర్మనీ వెళ్ళాడు. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు సమయానికి వెళ్ళకపోతే ఏమయ్యేదో. తలుచుకుంటే గుండె ఆగిపోయేటట్లుంది. భారతి బబ్లుని ఎత్తుకుని హాల్లోకొచ్చింది. మొదట్లో నాకు కూడా కాళ్ళు చేతులు ఆడలేదంటే అచ్చు పాముల్ని పట్టేవాళ్లు పట్టుకున్నట్లే పట్టుకున్నాడు మిరకిల్. మౌళిని అభినందనపూర్వకంగా చూసింది ఉష. సీఏ గారింటికి కిలోమీటర్ దూరంలో లేబర్ కాలనీలో ఒక ఇంట్లో పరిస్థితి హృదయ వేదారకంగా ఉంది. వామ్మో, ఇదెక్కడ గోలరో నాయనో, నేనేం చేతురా దేవుడో, నీ నోట మనుబడా. రోజు తాగొచ్చి జీతమంతా సారా కొట్టోడి ఎదన కొడతా ఉండవు కదరా. లక్ష్మమ్మ చిందులు వేస్తోంది. లక్ష్మమ్మ వీర్రాజులకి 4 పిల్లలు. పెద్ద పిల్ల నరసి సీఏ గారింట్లో పనిచేస్తోంది. దానికి తిండి బాధ లేదు, వాళ్లే చూసుకుంటారు. పైగా 10th కి కట్టించి ప్రైవేట్ కూడా చెప్తున్నారు అమ్మగారు. ఆఖరోడింకా పాలు తాగుతున్నాడు అమ్మ దగ్గర. సంకురాత్రికి 1 ఏడాది నిండుతుంది. మధ్య మగపిల్లలిద్దరూ బడికిపోతున్నారు. మధ్యాహ్నం అక్కడే అన్నాలు కూడా పెడతారు. అంతా బాగానే ఉంది కదా, నాకేం లోటు అనుకుంది లక్ష్మమ్మ మొదట్లో. వీర్రాజు పవర్ ప్లాంట్ లో వర్కరు. బాయిలర్ దగ్గర పనిచేస్తాడు. ఆ వేడిలో 8 గంటల పైగా పని చేసి చేసి కాకపట్టిపోయాడు. నడుం పట్టేత్తందిరా, అటు ఇటు మెదలడం లేదు. రోజు వీర్రాజు మొత్తుకోవడం విని ఒకసారి సారా కొట్టుకి తీసుకెళ్లాడు తోటి పనివాడు. ఓ సీసా పట్టిరా, నడుంగిడు మాయం. మొదట్లో 1 సీసాతో అయిన అలవాటు 3 సీసాల వరకు తేలింది. షిఫ్ట్ ఎప్పుడైతే అప్పుడు కాళ్ళు సారా దుకాణం కేసి నడిచేవి. సీకులతో సారా లాగించి ఇంటికొచ్చి అడ్డంగా పడి గుర్రెట్టేస్తాడు. లక్ష్మమ్మ చెప్పి చెప్పి విసుగెత్తిపోయింది. కొట్టువాడు రోజూ ఫ్రీగా పోసి 1వ తారీఖున జీతాలిచ్చే ఆఫీస్ దగ్గర నిల్చుంటాడు. ఆ రోజు ఇచ్చిన జీతంలో 50 రూపాయలు ఇంటికి తెచ్చాడు వీర్రాజు. కటింగులు పోను 5,000 రావాలి. నెల్లాళ్ళు పిల్లలకేం పెట్టను, చంటోడికి పాలు చాలట్లేదు, పాల డబ్బా కొనకపోతే ఆడరుచుకుపోతాడు. తన కడుపు గురించే మాట్లాడలేదు ఆ మాతృమూర్తి. మంచి సంగీతం వింటున్నట్లు చిద్విలాసంగా మంచం మీద పడుకున్నాడు వీర్రాజు. అరిచి అరిచి ఏడ్చి ఏడ్చి శోషొచ్చి పడిపోయింది లక్ష్మమ్మ. అక్కడికి పక్కనే ఉన్న ఏ కాలనీలో 3 ఇళ్లలో పాచి పని చేస్తుంది. 300 ఇచ్చి ఒక్కో ఇంట్లో టీ పోస్తారు. మిగిలిపోయినవి ఏమైనా ఇస్తే ఇంటికి తెచ్చుకుని గంజితో పాటు నోట్లో వేసుకుంటుంది. రోజు రాత్రి శని ఆదివారాలు మధ్యాహ్నం వండుతుంది. ఆ మాత్రానికే పొయ్యిలోకి పొయ్యి మీదకి కలిపి 2,000 కావాలి.
ఎప్పుడో తప్ప రోజూ పాలకూర పప్పు టమోటా కూరే. లేచి గొణుక్కుంటూ ఇంట్లోకి నడిచింది లక్ష్మమ్మ. ఒక గది, వంటిల్లో ఉన్న క్వార్టర్సు, ఇంటి వెనక జాగా బానే ఉంది. అందులో కొన్ని కాయగూరల విత్తనాలు చెల్లింది. మసక చీకట్లో వెతుక్కుంటూ దొరికినన్ని గోరుచిక్కుడుకాయలు కోసి ఉన్న గ్లాసుడు బియ్యంతో కలిపి పొయ్యి మీద పెట్టింది. మెత్తగా ఉడికేశాక ఉప్పు మిరపకాయలు నంజుకుని తినేస్తారు రోజు. ఒకరోజు సొరకాయ, ఇంకో రోజు టమాటా. ఆ తినే పాలకూర పప్పు చేసి కూడా వారం పైన అయింది. పోపు పెట్టడానికి నూనె చుక్క, అల్లం వెల్లుల్లి ఎక్కడ్నుంచి తేవాలి? పప్పు బద్దకొని ఎన్నాళ్ళయిందో. ఆకలేత్తందే. నెరసొచ్చింది నీరసంగా. కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. ఏందే, ఏమైంది? ఒక్క ఉదుటను లేవబోయి కళ్ళు తిరిగి కూలబడింది లక్ష్మమ్మ. ఇయాల నా కనబెట్టడం మరిశారమ్మా. ఎల్తాననంగానే సరేనన్నారే. అందరూ ఏందోలాగున్నారు. మరి బాబు? సాయంత్రం జరిగిందంతా చెప్పింది. పోన్లేమ్మా, ఆ బాబు మంచిగున్నాడు గందా. ఉన్నదే సర్దుకొని తిందారి. 4వ సత్తుపళ్ళెం కూడా తీసి వండింది సర్దింది. సగం సగం నిండిన కడుపులతో ఖాళీని నీళ్లతో నింపి కాళ్లు ముడుచుకుని పడుకున్నారు ఇంటుడు మంది, ఒక్క వీర్రాజు తప్ప. మరునాడు పొద్దున్న ఇంకొక చుట్టు కాఫీ. చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ వరండాలోకొచ్చి పేపర్ తీస్తూ అన్నారు. బబ్లు చేయి పట్టుకుని ఇంటి ముందున్న లాన్లో పచార్లు చేస్తున్న భారతి లోపలకు నడిచింది. చేతికందినని నందివర్ధనం పూలని తెంపి తాత దగ్గరగా వచ్చి అందించాడు బబ్లు. వాడిని ఎత్తుకొని సన్నని తోవ మీద నడుస్తూ తోటలోకి వెళ్లారు సిఐ గారు. మొక్కలకి గొప్పులు తవ్వుతోన్న మాలి లేచి నిలబడి నమస్కారం చేశాడు. సిఐ గారిల్లు చాలా పెద్ద ఆవరణలో ఉంది. ఇంటి ముందు లాను, పూల చెట్లు, తీర్చిదిద్దిన బాటలు. గేటు తీసుకుని ఇంట్లోకి వెళుతుంటే అటు ఇటు రంగురంగుల మెట్ట తామరలు స్వాగతం పలుకుతాయి. వాటి వెనకగా నిలువెత్తు ఎర్రని ముద్ద మందారాలు. పూల బరువుకి కొమ్మలు వాల్చి నందివర్ధనం పూలతో సరాగాలాడుతుంటాయి. కొంచెం పక్కకు వెళితే గులాబీ తోట. తెల్లని, ఎర్రని, పచ్చని గులాబీలు అన్నీ సహజమైనవే, హైబ్రిడ్ కాదు. సువాసనలు వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. బొబ్లు కిందకి జారి గులాబీ తెంపబోయాడు. ముళ్ళుగుచ్చుకుంటాయిరా. భారతి చేతిలోని కాఫీ కప్పు శ్రీనివాస్కిచ్చి బొబ్లుని పక్కకి లాగి వరండాలోకి మళ్ళింది. గుండెల నిండా చల్లని గాలి పీలుస్తూ కాఫీ రుచిని ఒక్కో గుక్క ఆస్వాదిస్తూ తాగి శ్రీనివాస్ వరండాలో పేము కుర్చీలో కూర్చుని పేపరు చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే బొబ్బులు తాత ఒళ్ళోకెక్కి పేపరు తీసేసి కళ్ళజోడు లాగేశాడు. అరే, ఇలాగీ. ఫ్రేముని మరింత గట్టిగా ఉడుంపట్టులో బిగించాడు. ఇదొక్కటే ఉందిరా, విరిగిందంటే ఆఫీస్ పని గోవిందా, ప్లీజ్. మెల్లిగా వాడి చిట్టి చేతుల్లోంచి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సిఐ గారు. గుడ్ మార్నింగ్ సార్. కంగారుగా లోపలికొస్తూ విష్ చేశాడు వంశీకృష్ణ, డివిజనల్ ఇంజనీర్, కోల్ ప్లాంట్ ఇన్ఛార్జ్. భారతి ఇంట్లోకి వెళ్లి తన కళ్ళజోడు పెట్టి పట్టుకొచ్చింది. ఇదిగో, నా కళ్ళజోడిస్తారా? తాత కళ్ళజోడు కింద పడేసి పరిగెత్తాడు బొబ్లు. దృష్టంతా వాడి మీదే ఉన్న శ్రీనివాస్ కింద పడకుండా చటుక్కున పట్టుకుని కళ్ళకి తగిలించాడు, గట్టిగా నిట్టూరుస్తూ. ఇందులో గ్లాసెస్ లేవు. రాగం పెడుతోన్న బొబ్లునెత్తుకుని లోపలికి తీసుకెళ్ళింది భారతి. సిడాన్, ఎనీ ప్రాబ్లం? వంశీకి కుర్చీ చూపించాడు శ్రీనివాస్. నిన్నంతా కోలు వేగంలో రాలేదు సార్. ఎన్ని ఫోన్లు చేసినా పంపించేశామంటారు. ఉన్న స్టాకు వారం కంటే రాదు. సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు లీవ్లో ఉన్నారు కదా. అవును, ఇంకో వారం వరకు రారు. వేగంలేమైనా ట్రబులొచ్చి ఆగిపోయాయేమో సాలోచనగా అన్నాడు శ్రీనివాస్. తెలీదు సార్. డ్రైవర్లేమీ కాంటాక్ట్ చేయట్లేదు. సరే, నేను కన్సర్న్డ్ వాళ్ళతో మాట్లాడతాను. అవసరమైతే 1-2 యూనిట్లు మూసేద్దాం. మీరు కోల్ మైన్స్ వాళ్లతో కాంటాక్ట్లో ఉండండి. గంటకి నాకు రిపోర్ట్ ఇస్తూ ఉండండి. సరే సార్. వంశీకృష్ణ మళ్లీ విష్ చేసి వెళ్లిపోయాడు. ఉష్ణ ఆధారిత పవర్ ప్లాంట్కి ముఖ్యమైన మూల పదార్థం బొగ్గు. ఇంధనమే లేకపోతే ఏ యంత్రమైనా నడిచేదెలా? శ్రీనివాస్ ఆలోచిస్తూ ఇంటి లోపలకు నడిచాడు. ఏమై ఉంటుంది? ఏడాది వరకు కాంట్రాక్టు రెన్యూ చేశాం కదా. నాన్నా, ఇవాళ మా కాలేజ్ డే. నేను డ్రామాలో వేస్తున్నా. మీరొస్తారు కదూ? ఉష కాలేజీకి వెళ్లబోతూ అడిగింది. అవునవును, మీ ప్రిన్సిపల్ ఇన్విటేషన్ పంపారు. రావడానికి ప్రయత్నిస్తాను. నా ఇబ్బంది తెలుసు కదా. మీరెప్పుడు ఇంతే. బొంగమూతి పెట్టి వెళ్ళిపోయింది ఉష. 1 నిమిషం ఆలస్యమైన బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు తయారుగా ఉండు భారతి. నేను రాలేకపోయినా కారు పంపిస్తాను, మీరు వెళ్ళొచ్చు. ఆఫీసుకు వెళ్లడానికి కావలసిన పేపర్లు అవి సర్దుకుని స్నానానికి వెళ్లాడు శ్రీనివాస్.
పవర్ స్టేషన్లో రాత్రి డ్యూటీల వాళ్ళు ఇళ్లకు వెళ్లి పగలు షిఫ్ట్ వాళ్ళు ప్లాంటుకు వెళ్లిపోయారు. ఆ సందడంతా సీఏ గారి వరండాలోంచి కనిపిస్తుంది. రోజూ ఆ హడావిడి చూడ్డం అలవాటు శ్రీనివాస్కి. టౌన్షిప్లో కొత్త రోజు ప్రారంభమైంది. ఇంటికి వెళ్లబుద్ధి కాదోయ్, తలుచుకుంటేనే భయమేస్తోంది. రాజు మాటలకి జాలిగా చూశాడు సహోద్యోగి సూర్యం. ఇద్దరూ పక్కపక్కనే సైకిళ్ల మీద రాత్రి షిఫ్ట్ చేసి ఇళ్లకు వెళుతున్నారు. ఇంకా 6 కూడా అవలేదు. అప్పుడే సూర్యుడు తన వాడి కిరణాల్ని సూటిగా వాళ్ల కళ్ళల్లోకి వదులుతున్నాడు. ఇద్దరూ ఏ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్లు. రాజు పట్టా తీసుకున్నాక ఉద్యోగంలో చేరడమే ఆ పవర్ ప్లాంట్లో. అప్పట్నుంచి ఇంచుమించు 10 ఏళ్ల నుంచి రాత్రి షిఫ్టే. పెళ్ళై 5 ఏళ్లయింది. మామూలుగా అందరికీ రాత్రి షిఫ్టులు వంతుల ప్రకారం మారుస్తూ ఉంటారు. రాజు మాత్రం ఆఫీస్కు వెళ్లి మార్చొద్దని బ్రతిమలాడతాడు. ఆఫీస్ వాళ్ళకి మరీ మంచిది. పగలు డ్యూటీలకి గిరాకీ ఎక్కువ. ఎందుకలా? ఎవరో అడిగారు మొదట్లో. ఇంటికంటే అక్కడే బాగుంటుంది గురు, పేలవమైన నవ్వుతో సమాధానమిస్తాడు. అయోమయంగా చూసిన వాళ్ళకి తన గోడు వెళ్లబుచ్చుకుంటాడు. నేనొక భార్య బాధితుణ్ణి. నా కూతుళ్లతో నేను మనసారా ఆడుకోవడానికి కూడా లేదు. ముచ్చటైన 2 ఆడపిల్లలు. పొద్దున్న వెళ్ళంగానే స్నానం పలహారం కానిచ్చి పక్కెక్కేస్తాను. మధ్యాహ్నం భోజనం, మళ్లీ నిద్ర. రాత్రి ఎప్పుడవుతుందా అని చూసి చలో డ్యూటీ. మరి ఎవరైనా పెద్దవాళ్ళని రప్పించి చెప్పించొచ్చు కదా. ఎన్నాళ్ళు పడతావిలా? పోనీ మన కాలనీలో పెద్ద మనుషుల్ని తీసుకురామా? అదే అయింది గురు. వచ్చిన వాళ్ళు అవమానం పాలై వెళ్లిపోయారు. కట్టుకున్నందుకు నాకు తప్పదు. అందర్నీ ఎందుకు బాధ పెట్టడం? తనని ఓదార్చిపోయిన శ్రేయోభిలాషుల్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. రాజును కలిసిన ప్రతి ఒక్కరూ అతని స్థితికి జాలిపడుతుంటారు. సరే రాజు, వస్తాను. రాత్రికి కలుద్దాం. సూర్యం తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. రాజు నెమ్మదిగా ఆలోచిస్తూ ఇంకా ముందుకు సాగాడు. అదే వీధిలో చివరగా ఉంటుంది అతని క్వార్టర్స్. ఇంటి వెనకంతా అడవిలా ఉంటుంది. కనుచూపు మేరలో జనసంచారం కనిపించదు. ఇల్లు మూలగా ఉండడంతో బోలెడు ఆవరణతో విడిగా ఉంటుంది. పక్క క్వార్టర్కి రాజు ఇంటికి మధ్య చాలా జాగా ఉంటుంది. రెండిళ్లకి మధ్య దట్టంగా చెట్లు, వాటి కింద ముళ్ల కంచెలు, చెత్త చెదారం, వాడేసిన ప్లాస్టిక్ సంచులు. నడిచేటట్టుండదు. పక్కింటికి వెళ్లాలంటే గేటు తీసుకుని పావు ఫర్లాంగు నడవాల్సిందే. రాజు ఇంట్లో నుండి ఎప్పుడో మాటలు వినిపించావు. వీధి చివర ఇల్లు కనుక వచ్చేపోయేవాళ్లు కూడా ఉండరు. ఎదురు వరుసలో ఇళ్లు కూడా 2 ఏళ్ల ముందే ఆగిపోయాయి. రాజు ఇంటి ఎదురుగా పెద్ద బండ చుట్టూ తుప్పలు, ఉడతలు, ఊరకుక్కలు తిరుగుతుంటాయి. రాజు భార్య జానకి ఎప్పుడూ బయటికి రాగా ఎవరో చూడలేదు. ఎవరైనా కలిసినా గయ్యాళి అని దూరం దూరం జరిగిపోతారు. మొగుణ్ణే హింసిస్తుంది. వేరే వాళ్లకు లెక్క. ప్రతి ఏడు శ్రీరామనవమి పందిట్లోకొచ్చి కళ్యాణం అయ్యే వరకు దీక్షగా సీతారాముల్ని చూస్తూ అయ్యాక ప్రసాదం తీసుకుని వెళ్లిపోతుంది. 4-5 రోజులకొకసారి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చి పడేస్తాడు రాజు. మామూలుగా ఇళ్లల్లో వార్తలు చేరేసే వాళ్లు పని మనుషులు. కాని రాజింట్లో పని మనిషి లేదు. అందుకే ఇంట్లో జరిగే సంగతులు ఎవరికీ తెలియవు. మగవాడు హింసిస్తే ఆడది నోరు పెట్టుకుని ఊరువాడ ఏకం చేస్తుంది. అదే మగవాడైతే పొరుగు కోసం నోరు మూసుకుని భరిస్తాడు. కాలనీలో అంతా అదే అనుకుంటారు. వరండాలో కిటికీ ఊచలకి ఇనుప గొలుసులతో సైకిల్ని కట్టి రాజు ఇంట్లోకి వెళ్లి తలుపేశాడు. సుగుణ నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ హాల్లోకొచ్చింది. రవి షూలేసులు కట్టుకుంటూ తలెత్తి చూశాడు. అబ్బా, 9 అయిందే. ఏంటో ఎంత తొందరగా లేద్దామన్నా తెలివే రాలేదు. పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయారా? రవి మాట్లాడకుండా లేచి టెన్నిస్ ర్యాకెట్ తీశాడు. సుగుణ ఆవలిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. హాలంతా చిన్న సైజు రణరంగంలా ఉంది. పిల్లలు సర్దుకోగా మిగిలిన పుస్తకాలు, విడిచిన బట్టలు, తడి తువ్వాళ్లు, పొద్దున్నే కూరగాయలు వడి పెట్టే కూరల సంచి, టీవీ, వీసీఆర్ రిమోట్లు సరే ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. కూరగాయల సంచి లోపల ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్లిపోయాడు రవి. సుగుణ పళ్ళు తోముకుని కాఫీ కలుపుకుని కప్పుతో హాల్లోకొచ్చింది. సోఫాలో ఉన్న నానా రకాల వస్తువుల్ని నేల మీద పడేసి టీవీ రిమోట్ తీసి బటన్ నొక్కింది. రవి, సుగుణలకి 2 అబ్బాయిలు. 4, 2 క్లాసులు చదువుతున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు ఉండే షిఫ్ట్లో పనిచేసే డివిజనల్ ఇంజనీర్ అతను. పొద్దున్నే లేచి పిల్లలకి బ్రెడ్ కాల్చి ఆమ్లెట్ వేసి పెట్టి పాలు తాగించి వాళ్ళని తయారు చేసి స్కూలుకు పంపుతాడు. రోజు బ్రెడ్డేనా, మాకొద్దు. అలా పేచీ పెట్టినప్పుడు క్యాంటీన్లో నుంచి ఇడ్లీలు, దోశలో తీసుకొస్తాడు. సుగుణ ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. 9ంటికి లేచి కాఫీ తాగుతూ, మధ్యాహ్నం అన్నం తింటూ
అత్యవసరమైన పనులకు తప్ప సోఫాలో కూర్చుని టీవీలో వచ్చే ధారావాహికలు చూస్తూ ఉంటుంది. సీరియల్స్ లేనప్పుడు సినిమాలు, కొంత ఖాళీ సమయం దొరికితే ఫోను ఉండనే ఉంది. అవునమ్మా, మీ అల్లుడు ఎప్పుడూ ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. పొట్టుమని 10 నిమిషాలు కూడా నాతో గడపరు. పిల్లలు కూడా ఎప్పుడూ నాన్న నాన్న అంటూ ఆయన్నే పట్టుకుని వేలాడుతుంటారు. నాకైతే పిచ్చికిపోతుందనుకో. 5,000 ఖరీదు చేసే క్రేపు జార్జెట్టు చీర కట్టుకుని నిండా మేకప్తో చక్కగా పెయింట్ చేసిన చేతి వేళ్లను చూసుకుంటూ వాపోతోంది ఆ కూతురు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఎవరితైనా తగులుకుందేమో. మీ డ్రైవర్ని ఒక చూపు వేసుంచమను. ఎవరినీ నమ్మడానికి లేదు. కంచిపట్టు చీర మడతలు సరిచేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆవేశాన్నంతా మొహంలోకి తెచ్చుకుని కంఠనాళాలు పగిలిపోయేలా ఫోన్లో కూతురికి సలహాలిస్తోంది ఒక భారీ కాయం తల్లి. అయ్యో, నాకా విషయం తట్టనే లేదు సుమీ. ఎంతసేపు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నానే కాని వెక్కిళ్లు పెడుతూ ఈ విధంగా జరుగుతుందేమోనని కొంచెం కూడా అనుమానం రాలేదు. అంతులేని భారీ వాక్యాలతో హృదయ విదారకంగా ఏడుస్తూ ఫోన్ చేతుల్లో మారుస్తూ మొరపెట్టుకుంటోంది కూతురు. అంతకు ముందు రోజే మొదలైన సీరియల్లో తలమునకలుగా లీనమైపోయిన సుగుణ పనిమనిషి వచ్చింది కూడా చూసుకోలేదు. పనిమనిషి సుగుణ తాగి కింద పెట్టిన ఖాళీ కప్పు తీసి లోపల పెట్టి తను కూడా పక్కన నేల మీద చతికిలి పడింది. అబ్బోసి, ఎంత బాగా యాక్టింగ్లు చేసేస్తా ఉన్నారమ్మగారు. అయినా అట్లా ఏడిపెత్తారేమా ఈ మొగోళ్ళు. పనిమనిషి కేసి తిరిగి మాట్లాడద్దు అన్నట్టు సైగ చేసింది సుగుణ. తలూపి నిశ్శబ్దంగా కూర్చుని తను చూడసాగింది. దానికి 16 ఏళ్లుంటాయి. మధ్య మధ్య యాడ్లొచ్చే సమయంలో పనులు చేస్తూ సీరియల్ నడుస్తున్నప్పుడు చీపురు కింద పడేసి కూలబడి చూస్తూ ఎలాగో పని ముగించి వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. వంటింట్లో పని చేస్తూ చేస్తూ మిగిలిన బ్రెడ్కి వెన్న జామ్ రాసుకుని తినేసింది. కాఫీ డికాషన్ ఉంటే చిక్కగా కాఫీ కలుపుకుని తాగేసింది. అక్కడో చెయ్యి ఇక్కడో చెయ్యి వేసి ఇల్లు తడిబట్ట పెట్టి తుడిచేసింది. వెళుతూ వెళుతూ 1/2 కిలో కందిపప్పు ప్లాస్టిక్ సంచిలో పడేసి లంగాకి తగిలించి పొడవాటి కొంగుతో కప్పేసి పట్టుకుపోయింది. అంతసేపు సుగుణ టీవీలో మునిగిపోయింది. ఆ ఎదురింటమ్మ పనిచేసినంతసేపు వెనకాలే ఉండి ఏడిపిస్తుంది. ఈ అమ్మలా అందరూ ఎందుకొండ్రో. సీరియల్ టైటిల్ సాంగు పాడుకుంటూ హుషారుగా గేటు దాటి మళ్ళా రేపొద్దనే కదా ఆ సీరియల్ వచ్చేది. ఆ డ్రైవర్ ఏం చెప్తాడో, వాళ్ళ అయ్యగారి గుట్టు కనిపెడతాడో లేదో ఊహల్లో తేలిపోతూ ఎదురింట్లో అడుగు పెట్టింది పని మనిషి. సుగుణ లేచి టైం చూసుకుంది. అబ్బా, 10:30 అయింది. ఇంకో గంటే ఉంది ఇంకో సీరియల్ మొదలవడానికి. గబగబా స్నానం చేసి తయారై వంట చెయ్యాలి. అసలు ఈనేడి ఇంట్లో ఉండడేంటి? సరదాగా నే వంట చేస్తుంటే నా చుట్టూ తిరుగుతూ ప్రేమగా కబుర్లు చెప్పొచ్చు కదా. ఎప్పుడు ఆటలు, పిల్లలు, వాళ్ళ చదువులు, పవర్ ప్లాంటు. ఇంట్లో ఓ ఆడది తన కోసం ఉందని గుర్తుందా? తనతో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఒకవేళ ఆ సీరియల్లో లాగా అయ్యో, తనకి కారు లేదు, డ్రైవరు లేడు, ఎవరిని కనుక్కోమనాలి? మదన పడిపోతూ ఎలాగో స్నానం అయిందనిపించింది. తామిద్దరూ భార్యాభర్తలైనా ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచితులా? ఓ ముద్దు ముచ్చట ఎన్నాళ్లైంది? సుగుణకి ఒళ్లంతా చెమటలు పోశాయి. రవి టెన్నిస్ అయ్యాక వస్తూ వస్తూ ఇంటికి కావలసిన సరుకులు తీసుకొస్తాడు. స్నానం చేసి పిల్లల పుస్తకాలు బట్టలు సర్ది తన బట్టలు ఇస్త్రీకి పంపేవి ఉతకవలసినవి వేరు చేసుకుని ఇల్లు తనకి తోచినట్లు ఒక మాదిరిగా సర్ది భోజనానికి కూర్చుంటాడు. సుగుణ పప్పు, ఒక కూర, అన్నం వండేసి టీవీ దగ్గర కూర్చుంటుంది. ఉప్పులేని పప్పు సగం మాడి సగం ఉడకని కూరతో అన్నం తినేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. రోజులాగానే రవి నిశ్శబ్దంగా తన పని చేసుకుని వెళ్ళిపోయాడు. సుగుణ మాత్రం కోరచూపుతో రవిని గమనిస్తూ ఏదో కనిపెట్టాలి అన్నట్టు అతడి మొహంలోకి చూస్తూ లోలోపల ఉడికిపోతోంది. సిఐ గారి ఆఫీసు పెద్ద హాలులా ఉంటుంది. తలుపు దగ్గర స్టూల్ మీద అటెండర్ కూర్చుని లోపలికి వెళ్లాలనుకునే వాళ్ల పేర్లు రాయించి పిఏకి చూపిస్తుంటాడు. హాలు తలుపు తీయగానే పిఏ బల్ల, దాని మీద టైప్ మిషన్, పక్కనే ఫైళ్లు. హాలు మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో పెద్ద బల్ల, దాని చుట్టూ 12 కుర్చీలు ఉంటాయి. అక్కడే మీటింగులు జరుగుతాయి. అదే హాల్లో ఒక పక్కగా సిఏ గారిది పెద్ద బల్ల, సింహాసనం లాంటి పెద్ద కుర్చీ, ఆఫీసులో ఉండాల్సిన హంగులన్నీ ఉంటాయి. ఆఫీసు మూల మూలలా శ్రద్ధగా తుడిచి వెనక ఆనుకునున్న చిన్న గదిలో కరెంటు స్టవ్ మీద పాలు నీళ్లు కలిపి పెట్టాడు రాములు. రాములు సిఏ గారి దగ్గర కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్న అటెండర్. ఏ పనైనా అత్యంత శ్రద్ధగా చేస్తాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ ఎవరేం చెప్పినా విసుకోకుండా చేస్తాడు. వరండాలో కలకలం మొదలైంది.
శ్రీనివాస్ వస్తుంటే దారిలోనే అరడజను మంది కలుసుకుని వెనకే లోపలికి రాబోయారు. స్టూలు మీద కూర్చున్న ఇస్మాయిల్ లేచి సీఏ గారికి సలాం కొట్టాడు. సీఏ గారు వెళ్లడానికి మాత్రం చెక్క పార్టిషన్ తలుపు తీసి మిగిలిన అందర్నీ ఆపేశాడు. ఇస్మాయిల్ పర్మనెంట్ ఉద్యోగి. అతనికి స్కేల్లో జీతం 10,000 పైనొస్తుంది. రాములు వంటి తాత్కాలిక ఉద్యోగులకి 3,000 ఇస్తాడు కాంట్రాక్టరు. అతను ప్రభుత్వం దగ్గర నుంచి గుత్తగా డబ్బు తీసుకుని మనుషుల్ని సరఫరా చేస్తాడు. అక్కడ లేబర్ అందరూ గుత్తేదారు అని పిలుస్తారు. ప్రతి తాత్కాలిక ఉద్యోగి అతనితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. లేకపోతే ఆ పై నెల పని సున్నా. ఇస్మాయిల్ వచ్చిన వాళ్ల పేర్లు రాయించిన చీటీలు తీసుకుని సీఏ గారి బల్ల మీద బొత్తిలా పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. పక్కనున్న చిన్న గదిలో కాఫీ తయారు చేస్తున్న రాములు గబగబా వచ్చి వినయంగా సీఏ గారి చేతిలో సామాన్లందుకుని లోపల పెట్టొచ్చాడు. శ్రీనివాస్ కుర్చీలో కూర్చుని బెల్ల కొట్టాడు. వెంటనే ఇస్మాయిల్ వచ్చేశాడు. వంశీకృష్ణని పిలుచుకురా. కోల్ ప్లాంట్ డిఏ వంశీకృష్ణ 5 నిమిషాల్లో చేతిలో పేపర్లు పట్టుకుని వచ్చి కూర్చున్నాడు. శ్రీనివాస్ ఎవరినైనా సరే రాగానే ముందు కూర్చోమని చెప్తారు. అందుకే అందరి మన్ననలు అందుకుంటున్నాడు. అంతకు ముందున్న సీఐ పూర్తిగా వ్యతిరేకం. ఎవరొచ్చినా బోర్డు మెంబరో చైర్మనో తప్ప ఎంతసేపైనా నిల్చోబెట్టే మాట్లాడేవాడు. ఆఖరికి ఇంటికి వెళ్ళినా కూడా వరండాలో ఉన్న ఒక కుర్చీలో ఆయన కూర్చుంటే వెళ్ళిన వాళ్ళు ఎన్ని గంటలైనా నిల్చోవలసిందే. ఎవరి పద్ధతి వారిది. ఏమైంది కోల్ వ్యాగన్స్? ఎనీ ప్రోగ్రెస్? ఏం లేదు సార్. లైన్లన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఫోన్స్ అందట్లేదు. వ్యాగన్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఇప్పుడున్న స్టాక్ అనుకున్న దానికంటే ముందే అయిపోయేటట్లుంది వంశీ ఆందోళనగా అన్నాడు. రాములు 2 కప్పుల్లో కాఫీ తెచ్చిపెట్టాడు. ప్లీజ్ తీసుకోమన్నట్లు కప్పు చూపించి కాఫీ తాగుతూ కళ్ళు మూసుకున్నారు సీఏ గారు. కొద్దిసేపు ఆలోచించి కళ్ళు తెరిచారు. మన వాళ్ళిద్దరిని జీపులో పంపించండి. మైన్స్ దగ్గర వ్యాగన్లు బయలుదేరాయి అంటున్నారు కదా. ఒక ఏఐ, ఒక సూపర్వైజర్, ఎందుకైనా మంచిది 2 సెక్యూరిటీ వాళ్లను కూడా పంపండి. ఈలోగా 3 యూనిట్లు ఆపేయండి. గ్రిడ్లో అడ్జస్ట్ చేయమందాం. స్పష్టంగా సూచనలిచ్చి వంశీని వెళ్లమని వెళ్లకొట్టబోయాడు శ్రీనివాస్. రాములొచ్చి చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చున్నాడు. ఏంటన్నట్లు చూశారు సీఏ గారు. మా టెంపరీ స్టాఫ్కి పర్మనెంట్ చేయమని ఆర్డర్లు వచ్చాయట కదా సార్. ఇంకా మాకు రాలేదయ్యా. హెడ్ ఆఫీసులో డిస్పాచ్ అవ్వకుండానే మీకు వార్త వచ్చేస్తుందే, కనుక్కుంటానండు. శ్రీనివాస్ మాట నోట్లో ఉండగానే హెడ్ ఆఫీస్కి డైరెక్ట్ లైన్ ఉన్న ఫోన్ తీసిచ్చాడు రాములు శ్రద్ధగా తుడిచి. నీ ఆతృత బాగుంది, కానీ ఇప్పుడు టైం ఎంతయింది? రాములు గడియారం చూసి 4 కరుచుకున్నాడు. 9 అయింది. హెడ్ ఆఫీసులో 11ంటికి కానీ ఫైళ్లు కదలడం మొదలు పెట్టవు. 10:30 నుంచి ఒక్కొక్కళ్ళు రావడం, ఆ పైన ఛాయలు, ఆ రోజు వార్తల విశ్లేషణ అంతా అయ్యి ఆఫీస్ పనికి కూర్చునేసరికి 11 దాటాల్సిందే. అందరూ అని కాదు, 90% అంతే. ఎవరైనా ముందుగా పని చేయబోయినా మిగిలిన సంబంధిత ఉద్యోగులు లేక ఆగిపోవలసిందే. సార్, ఇస్మాయిల్ చీటీలు పట్టుకుని నిల్చున్నాడు. సివిల్ డిఈ గారిని రమ్మను. చీటీలు చూసి ముఖ్యమైనవి పక్కన పెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇస్మాయిల్ డిఈ గారి గదిలోకి వెళ్ళాడు. అంతలో గుడ్ మార్నింగ్ సార్. సూపరింటెండెంట్ ఇంజనీరు నిర్వహణ గోపాలాచారి వచ్చి కుర్చీ వెనక్కిలాగి కూర్చున్నాడు. పవర్ ప్లాంట్లో సిఐ తర్వాత ఎస్ఐ ఏడీఎందే కీలకమైన స్థానం. ఇద్దరూ కలిసి ఏ పనైనా నిర్వర్తించాలి. ఎటువంటి సమస్యలొచ్చినా పరిష్కరించాలి. అతనొక్కడే ఎటువంటి అనుమతి లేకుండా సీఏ గారి ఆఫీస్కి వస్తూ పోతూ ఉండొచ్చు. మొత్తం అక్కడున్న ఉద్యోగుల అటెండెన్స్ చూడడం, షిఫ్ట్లు నియంత్రించడం, సెలవుల అనుమతులు ఒకటేంటి అన్నీ ఎస్ఐ ఏడీఎం చేతుల్లోనే ఉంటాయి. ఒక్కో దానికి కింద అధికారులుంటారు. ప్రతి వారం అందరి దగ్గర రిపోర్ట్లు తీసుకుని సరిచూస్తుంటారు. ఎక్కడేం లోపం జరిగినా ఆ ఎస్ఐ గారిదే బాధ్యత. గోపాలాచారి 6 అడుగుల 4 అంగుళాల పొడవుంటాడు. కుర్చీ వెనక్కి ఎంత లాక్కుని కూర్చున్నా మోకాళ్లు బల్లంచుకి తగులుతూనే ఉంటాయి. చూడగానే కోపిష్టిలా కనిపిస్తాడు. మొదట్లో కస్సుమన్నా అందరి బాగోగులు స్వయంగా చూసి వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడని పేరు. సార్, సివిల్ డిఐ కుర్చీ అంచు పట్టుకుని నిల్చున్నాడు. కూర్చోండి. సివిల్ వర్క్స్ చాలా పెండింగ్లో ఉండిపోయాయి. ఏం చేయబోతున్నారు? రాత్రుళ్ళు రోడ్డు మీద అసలు వెలుతురు ఉండట్లేదని షిఫ్ట్ వర్కర్స్ గొడవ పెడుతున్నారు. అమ్మాయిలు రాత్రి 8 దాటాక కాలనీలో తిరగడానికి భయపడుతున్నారు. క్వార్టర్స్లో నీళ్ల పైపులు లీకు, రూఫ్స్లో నుంచి వాననీరు కారడం, రోడ్ల మీద ఫుట్ పాతుల్లో పిచ్చి మొక్కలు పెరిగి నడవడానికి లేకుండా చెప్పుకుపోతుంటే ఎన్నైనా ఉన్నాయి. నేను సగం మాత్రమే చదివాను.
200 పైన కాగితాలున్న ఫైలుని బరువుగా పైకెత్తి లేపారు సీఏ గారు. ఇవన్నీ మీకెందుకు పంపారండి? సివిల్ ఎస్ఐ కదా ఇవ్వాలి. గోపాలాచారి తన పొడవాటి చేయి చాపి సీఏ గారి దగ్గరున్న ఫైల్ అందుకున్నాడు. అదే కదా ప్రస్తుత సమస్య. ఇవన్నీ సీఐ గారికి విజ్ఞప్తంటూ రాములకిచ్చి నాకు మాత్రమే ఇమ్మని చెప్పారట. రాములు ఇందాకే ఒక వారం రోజుల కలెక్షన్ తెచ్చిచ్చాడు. ఒక ఆకాశరామన్ అయితే ఇంకొంచెం ఘాటుగా రాశాడు. ఎస్ఐ సివిల్ గారికిచ్చిన ఆర్డర్లన్నీ మాయమైపోతున్నాయి. కాలనీలో ఇళ్లన్నీ మీ క్వార్టర్స్లా ఉంటున్నాయనుకోకండి అంటూ చురక వేశాడు. అదే శ్రీనివాస్ ప్రత్యేకత. అతను తలుచుకుంటే ఆకాశరామన్ ఎవరో తెలుసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. కానీ లోపాలు గ్రహించి చర్య తీసుకోవడం అతని పాలసీ. అంతేకాని రంధ్రాన్వేషణ కాదు. ఏమంటారు? గోపాలాచారి డిఈ సివిల్ని అడిగాడు. గోపాలాచారికి చాలా పవర్ ప్లాంట్స్ లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ జరిగే అవకతవకలన్నీ తెలుసు. అయితే ఆ పవర్ ప్లాంట్కొచ్చి 1 నెల అయింది. ఇంకా అవగాహన చేసుకుంటున్నాడు అక్కడి స్థితిగతులు. చేస్తూనే ఉన్నాం సార్. బడ్జెట్ అది చూసుకోవాలి కదా. సివిల్ డిఐ గొణిగాడు. సరే, బడ్జెట్ సంగతి గోపాలాచారి చూసుకుంటారు. యాక్షన్ ప్లాన్ కూడా ఆయనే చేస్తారు. మీరు ఆ ప్రకారం అమలుపరచండి. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. సిఐ గారు గోపాలాచారికేసి తిరిగారు. 1 అరగంటలో నేనే మీ దగ్గరకు వస్తా. ఇవాళే మొదలు పెడదాం. వర్కర్స్ ని పిలిపించమనండి. సివిల్ డిఐ సుందర్రావు బల్ల మీదున్న అర్జీల ఫైలు తీయబోయాడు. అదలా ఉంచండి, నేను చూడాలి. కుర్చీ ఇంకొంచెం వెనక్కిలాగి వెళ్లబోతున్న గోపాలాచారిని ఆగమన్నట్లు చేయి చూపించాడు సిఐ గారు. మీరు కొంచెం ఆగండి. ఇస్మాయిల్ని పిలిచి ఎవరినీ రానివద్దని చెప్పాడు శ్రీనివాస్. సుందర్రావు వెళ్ళిపోయాక రాములు ఇద్దరికీ చెరో కప్పు కాఫీ ఇచ్చి తలుపు వేసి వెళ్ళిపోయాడు. సిఐ గారికి ఏ అలవాటు లేదు. కానీ 2 గంటలకొకసారి కాఫీ మాత్రం కావాలి. గోపాలాచారి చిన్న ప్యాడ్ పట్టుకుని కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. ఈ టెంపరరీ స్టాఫ్ ని పర్మనెంట్ చేస్తూ ఆర్డర్స్ వస్తున్నాయి. అవి ఎక్కడో ఆగిపోయాయి. ఇక్కడ కొంతమంది 10 ఏళ్ల నుంచి టెంపరరీగానే ఉన్నారు. ఎప్పటికైనా తీసుకోకపోతారా అని ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. వాళ్లే అసలు సరిగ్గా పనిచేసేది. ఒళ్ళు దాచుకోకుండా అదొకటి చూడాలి. పర్మనెంట్ చేస్తే వాళ్లు కూడా అంతే. గోపాలాచారి నవ్వి తన ప్యాడ్లో పాయింట్లు రాసుకుంటున్నాడు. శ్రీనివాస్ కూడా నవ్వుతూ అవును అన్నట్లు తలూపాడు. నిజమే అనుకోండి, అయితే తప్పదు కదా. గోపాలాచారి వచ్చినప్పటి నుంచి సీఏ గారికి చాలా హాయిగా ఉంది. మనసులో మాట ఉండగానే అమలు చేయడానికి చూస్తాడు. 1 నిమిషం కూడా కూర్చోకుండా బొంగరంలా తిరుగుతూనే ఉంటాడు. రోజు అన్ని యూనిట్లు చూసి రావాల్సిందే. కోల్ ప్లాంట్లో కొత్త ఇబ్బంది వచ్చింది. ఇవాళే నా నోటీస్కొచ్చింది. ర్యాకులు రావడం మానేశాయట. ఎమర్జెన్సీ వచ్చేలా ఉంది. ముందుగా దాని సంగతి చూడాలి. అవసరమైతే మీరే రంగంలోకి దిగాలి. శ్రీనివాస్ ఆందోళనగా అన్నాడు. ర్యాక్ అంటే ఒక గూడుసు బండి వంటిది. అందులో 20 నుంచి 25 వరకు వేగంలుంటాయి. అటువంటి ర్యాకులు రోజుకి 4-5 వస్తాయి. రోజు ఇంచుమించు 24,000 టన్నుల బొగ్గు కాలుతుంది. సరే సార్, వాళ్ళ ఎస్ఈ గారు వచ్చే వరకు నేను చూస్తాను. మొదట 2 యూనిట్లు ఆపేమని చెప్తాను. గోపాలాచారి 2 అంగల్లో బయటకు వెళ్లి తన గది బయటనున్న అటెండర్కి సూచనలిచ్చి సివిల్ డిఈ ఆఫీస్ కేసి నడిచాడు. గోపాలాచారి సుందర్రావు దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి సివిల్ ఎస్ఈ దగ్గర కూర్చుని ఏం చెయ్యాలనేది ప్రణాళిక వేసుకున్నారు. ఎంత బడ్జెట్ ఇచ్చినా సివిల్ పనులకి సరిపోదు. కొన్ని తప్పనిసరిగా కాంట్రాక్ట్కి ఇవ్వాలి. వాళ్ళు నాసిరకం సరుకులు వాడతారు. కావలసిన సరుకులు మనం కొనిద్దాం. ముక్కుసూటిగా వెళ్లే సూపర్వైజర్ని పని జరిగే చోట పెడదాం. మొదటగా వీధి దీపాల సంగతి చూడాలి. లైట్లున్న స్తంభాలు చెట్ల పైకంటా ఎత్తుగా ఉన్నాయి. చెట్లు వాటి కాంతిని నేల మీద పడకుండా ఆపేస్తున్నాయి. అంతెత్తు అవసరం లేదు. పోల్స్ కట్ చేయించి స్తంభాల పొడవు తగ్గించండి. బల్బులు దొంగతనం చేయకుండా వైరు మెష్లు పెట్టిద్దాం. అది వరకు స్తంభాలు పొట్టిగానే ఉండేవి. పెట్టిన 2వ రోజు కల్లా బల్బులు మాయమైపోయేవి. అందుకని వాటి ఎత్తు రెట్టింపు చేసి ఆ సమస్య తొలగిపోయిందనుకున్నారు. కొత్త సమస్య వచ్చింది. రోడ్లన్నీ చీకటి గుయ్యారాల్లా తయారయ్యాయి. సార్ సార్, 2 వర్కర్లు పరుగెత్తుకుంటూ వచ్చారు రొప్పుతూ. నోట్లోంచి మాట రావట్లేదు. సైగ చేస్తూ ఏదో చెబుతున్నారు. వాళ్ల చేత నీళ్లు తాగించి ఆయాసం తగ్గాక చెప్పమన్నారు ఎస్ఈ గారు. ఫస్ట్ స్టేషన్ యూనిట్లో బాయిలర్ దగ్గర యాక్సిడెంట్ సార్. ఒక వర్కర్ కాలిపోయాడు. రోజు అలారం మోగకముందే లేస్తాడు చక్రపాణి. అయినా అలారం పెట్టుకోవడం మాండు. లేచిన వెంటనే గడియారం నెత్తిన ఓ ముట్టుముట్టి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి వస్తాడు. అలారం మోగిందంటే ఇంటెడు మంది లేచి గందరగోళం చేస్తారు. అందరి సంగతి ఎలా ఉన్నా తన భార్య సహించదు.
తెల్లవారుజామున 4 అవుతోందనగానే లేచి స్నానంతో సహా అన్ని పనులు ముగించుకుని మార్నింగ్ వాకింగ్కి వెళతాడు. అపార్ట్మెంట్ తలుపులు తీసుకుని వస్తుంటే సరిగ్గా 5 అవుతూ ఉంటుంది. ఆ రోజు కూడా ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో టార్చ్ పట్టుకుని మెట్లు దిగి కిందకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అటు ఇటూ తిరుగుతున్న వాచ్మెన్ పలకరించాడు. రాత్రులు ఏం కాపలా కాసినా కాయకపోయినా చక్రపాణి కిందకొచ్చే సమయానికి డ్యూటీ చేస్తుంటాడు. చక్రపాణి గేటు దాటి బయటకొచ్చాడో లేదో ఇంటి ముందు ఒక ఆటో ఆగింది. పొద్దున్నే ఎవరో ఏదో బస్కొచ్చుంటారనుకుని పక్కకు తిరిగి వెళ్ళబోయాడు. నాన్నా, తననే. ఆ అమ్మాయి గొంతులా ఉందే, ఉండడమేమిటి అమ్మాయే. నాన్న, ఆటో అతనికి డబ్బిచ్చి పంపవా? ఇద్దరు పిల్లల్ని కిందకి దింపుతూ అంది. చేతుల్లో ఏమీ సామాన్లు లేవు. తల్లి, నువ్వా? ఇలా చెప్పా పెట్టకుండా అల్లుడుగారేరి సామాన్లేవి? ఎందుకో చక్రపాణికి ఏదో అపసురు కనిపించింది. వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నందుకు కూతుర్ని తల్లి అని పిలుచుకుంటాడు. అదే అందరికీ అలవాటైపోయింది. సామాన్లేం లేవు నానా. ఇదిగో బుజ్జి, చిట్టి, ఇంట్లోకెళ్ళి మాట్లాడుకుందామా? చక్రపాణి తేరుకొని ఆటో అతనికి డబ్బిచ్చి పంపించాడు. మనవడాళ్ళిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని మెట్లెక్కించి తన అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళాడు. తన దగ్గరున్న తాళంతో తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. రామా, మంచినీళ్లు కావాలా? నీరసంగా ఉన్న కూతుర్ని చూసి గదిలోకి వెళ్లి భార్యని పీల్చుకుని వచ్చాడు. అప్పుడే వచ్చారేంటి? వానేమైనా వచ్చిందా? హాల్లో కూస్తూనే అక్కడున్న కూతుర్ని మనవరాల్ని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. కాసేపు పడుకుంటానమ్మా. అమ్మని చూడగానే ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలని అనిపించడంలో ఆశ్చర్యమేముంది? కాని కన్నతల్లి సుభద్రకి మాత్రం కడుపు తరుక్కుపోయింది. తన చిన్నారి పాప ఉన్నంతలో ఎంతో గారంగా పెంచుకున్నారు. బొద్దుగా చక్కగా ఉండేది. ఏది ఆ అందం? కళ్ళ కింద నల్లని చారలు, లోతుకుపోయిన బుగ్గలు, పుల్లల్లా ఉన్న చేతులు. ఒక చేత్తో పెద్దమ్మాయిని పట్టుకుంది, దానికి 4 ఏళ్లు. ఇంకో చేత్తో చిన్నమ్మాయిని ఎత్తుకుంది, దానికి 2 ఏళ్లు. పిల్లలిద్దరూ నిద్ర నిండిన కళ్ళతో చూస్తున్నారు. 6 నెలలయింది వాళ్ళని చూసి. అంతలో ఇంత మార్పా? అప్పుడు బాగా చిక్కినట్లే అనిపించింది. కానీ డైటింగ్ అత్తయ్య అని అల్లుడు తేల్చి పారేశాడు. ఎప్పుడూ ఒక్కదాన్ని పంపడు. ఇప్పుడిలా అర్థమయ్యి అవనట్లుంది చక్రపాణి సుభద్రలకి. ముందు పిల్లలకి ఏమైనా ఇవ్వాలి. రాత్రి నుంచి ఏమీ తిన్నట్లు లేదు. లోపలికెళ్ళి మొహాలు కడుకురండి, పాలు కాచిస్తాను. సుభద్ర ముగ్గురిని తమ గదిలోకి తీసుకెళ్లి కొత్త టూత్ బ్రష్లుంటే ఇచ్చింది. వాళ్ళు వచ్చేలోపు పాలు కాచి పిల్లలకి బోర్నమిటా కలిపింది. తమ ముగ్గురికి చిక్కని కాఫీ కలిపి మేరీ బిస్కట్ల ప్యాకెట్ తెరిచి తీసుకొచ్చింది. ఎప్పుడూ ఫ్రిడ్జిలో పాలుంచుకుంటుంది సుభద్ర. కొడుకు పిల్లలు ఒక్కొక్కసారి రాత్రి అడుగుతుంటారు లేచి. తల్లి, పిల్లలు బుజ్జి, చిట్టి హాల్లో భోజనాల బల దగ్గర కూర్చుని బిస్కట్లన్నీ ఖాళీ చేశారు. కాఫీలో బోర్నవిటాలో నంజుకుంటూ. పిల్లలతో సమానంగా ఆవురు ఆవురుమంటూ తింటున్న కూతుర్ని చూస్తుంటే దుఃఖం ఆగలేదు సుభద్రకి. కష్టం మీద ఆపుకుని కాఫీ తాగింది. చక్రపాణి మోగవాళ్ల అందర్నీ పరికించి చూస్తున్నాడు. అమ్మా, ఇంక పడుకోనా? ముగ్గురిని లోపలికి తమ గదిలోకి తీసుకువెళ్లి పక్కలు సర్ది పడుకోబెట్టింది సుభద్ర. చక్రపాణి చేసేదేం లేక వాకింగ్కి బయలుదేరాడు. రోజూ కలిసే మిత్రులు ముందే వెళ్ళిపోయారు. ఒక్కడే నడుస్తూ తన గురించే ఆలోచిస్తున్నాడు. ఏంటో ఈ జీవితాలు! అంతా మన చేతుల్లోనే ఉందనుకుంటాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. చక్రపాణి రాణిగంజ్లో ఉన్న ఒక ఆటో డీలర్ షాపులో మేనేజర్. పర్వాలేదు అనేట్లున్న ఉద్యోగం. క్లుప్తంగా కాలం గడుపుతూ 2 పిల్లల్ని పెద్ద చేశాడు. ఎప్పుడో మరీ తనకిష్టం లేని పనైతే తప్ప సుభద్ర కూడా అతను చెప్పినట్లే నడుచుకుంటుంది. కూతురు బిఏ చదువుతుండగానే మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేశాడు. దగ్గర బంధువులే. వియ్యపురాలు చెల్లెలి వరస. తల్లి చక్కదనం అణకువ చూసి ముచ్చటపడి అడిగి చేసుకుంది. కట్న కానుకలేం వద్దురా అన్నయ్య, పెళ్లి కూడా పెద్ద ఆర్భాటలేం పెట్టుకోకు. ఎంతో మురిసిపోయారు సుభద్ర, చక్రపాణి. తన ప్రైవేట్ ఉద్యోగానికి, చిన్న జీతానికి మంచి సంబంధం వచ్చిందని చుట్టాలందరూ పొగిడారు. అదృష్టవంతుడు అంటూ. అత్తమామలు మంచివాళ్లు. అల్లుడు ఇంజనీరు, పెద్ద క్వార్టరు, ప్రశాంతమైన ఊరు. 4 రోజులుండి సంసారానికి కావలసినన్ని సర్దొచ్చారు. చక్రపాణి కొడుకు రఘు ఒక ప్రైవేట్ బ్యాంకులో జూనియర్ ఎగ్జిక్యూటివ్. తల్లి కంటే 7 ఏళ్లు పెద్దవాడు. కోడలు శశి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆర్కిటెక్టు. ఇద్దరూ పొద్దున్న 9 వెళ్లి సాయంత్రం 6 ఇల్లు చేరతారు. రఘుకి 2 కొడుకులు, 5, 3 ఏళ్లు. చిన్న అపార్ట్మెంట్, అందులోనే సర్దుకుని ఉంటున్నారు. ఇంట్లో వంట పనంతా సుభద్రే చేస్తుంది. శశి పిల్లల్ని తయారు చేసి తను తయారై టిఫిన్ డబ్బాలో సర్దుకుని పెద్ద కొడుకుని స్కూల్లో దింపేసి వెళ్ళిపోతుంది.
చక్రపాణి 8ంటికి, రఘు 10ంటికి భోజనాలు చేసేసి వెళతారు. అందరూ ఇల్లు వదిలాక చెంటాడికి కావలసినవి చూసుకుంటూ సాయంత్రం వంట చేసేసి కోడలొచ్చాక గుడికి వెళుతుంది సుభద్ర. అంతా సాఫీగానే సాగిపోతుంది. చక్రపాణికొచ్చిన జీతం ఇల్లు గడపడానికి సరిపోతుంది. ఎప్పుడైనా తక్కువైతే మొహమాట పడుతూ కొడుకును అడుగుతాడు. అపార్ట్మెంట్ రఘు లోన్ తీసుకుని కొన్నాడు. రిటైర్ అయ్యాకు ఎలాగూ రఘు చూసుకుంటాడు కదా, పెన్షన్ లేకపోతేనేం. ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసుకుంటే వడ్డీతో వెళ్ళకపోదు. చెట్టంత కొడుకున్నాడు. దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గడిచిపోతుంది. రఘు, శశి ఆదివారం వచ్చిందంటే సినిమాకి వెళతారు. వారమంతా కష్టపడినప్పుడు ఆ మాత్రం ఆట విడిపుండద్దా? పిల్లల్ని తాత, నానమ్మ చక్కగా చూసుకుంటారు. ఆదర్శ కుటుంబం. శశి కళ్ళు నులుముకుంటూ గదిలోంచి బయటకొచ్చింది. ఎవరొచ్చారు? ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కాఫీ కలుపుతున్న అత్తగారిని అడిగింది. తెల్లొచ్చింది పిల్లల్ని తీసుకుని. రాత్రంతా ప్రయాణం చేసొచ్చింది కదా, కాసేపు పడుకోమన్నా. సాయంత్రం మాట్లాడుకోవచ్చులే, మీరు ఆఫీసులకు వెళ్ళిపోండి. అప్పుడే అక్కడికొచ్చిన రఘుని చూసి కనుబొమ్మలు ఎగరేసింది శశి. తెల్లా, ఇంత హఠాత్తుగానా? ఫోన్ చేస్తే బస్టాండ్కి వెళ్లేవాణ్ణి కదా, ఒంట్లో బాగాలేదేమో అడిగావా? అయినా అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడికెందుకు వస్తుంది? డెలివరీకి కూడా రాలేదు. బావ ప్రతి వారం ఫోన్ చేస్తున్నాడనుకో, అతనేనా ఫోన్ చేసి చెప్పలేదే? ఆపకుండా మాట్లాడుతున్న రఘుకి అడ్డం తగిలింది శశి. ఎందుకు చేస్తాడు? ఏదో తెమ్మని తరుముంటాడు. కనుబొమ్మలు ముడిచంది శశి. ఇంకా ఏం కనుక్కోలేదమ్మా, అలసిపోయి పడుకుంది, లేచాక కనుక్కుంటాం. అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన చక్రపాణి కోడలతో అన్నాడు. మామగారికి కనిపించకుండా మూతి 3 వంకర్లు తిప్పింది శశి. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళాక వంటిల్లంతా సర్ది హాల్లోకొచ్చింది సుభద్ర. చక్రపాణి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. రఘు, శశి వెళ్లే వరకు మధ్య మధ్య గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటూనే ఉన్నారు. రఘు చిన్న కొడుక్కి స్నానం, పలహారం కానిచ్చి పనిపిల్ల చేత పార్కుకు పంపించింది సుభద్ర. వాళ్ల కాంప్లెక్స్ పక్కనే పిల్లలాడుకునే ఉయ్యాల, జరుడు బండ వంటి వాటితో మంచి పార్క్ ఉంది. ఏదో సమస్య వచ్చినట్లుంది. అప్పటి వరకు పేపరు ముందు పెట్టుకుని ఆలోచిస్తున్న చక్రపాణి అన్నాడు. పిల్లలకి పెళ్లిళ్ళయ్యి మనవలు పుట్టాక కూడా అమ్మయ్య అనుకునేటట్లు లేవు రోజులు. పని చేసుకుంటున్నానే కాని దేని మీద దృష్టి నిలవడం లేదు. ఇప్పటి వరకు నిక్షేపంలా నడిచిన సంసారం ఏముంటుంది? తల్లి అంత తొందరపడే రకం కాదే. సుభద్ర కొంగుతో మొహం తుడుచుకుంటూ అంది. ఇది వరకు పొడి పొడిగా ఉండే వాతావరణం కాలక్రమేణా కాలుష్య మహిమతో భరించలేని ఒక్కగా తయారైంది. అందులో వాళ్ళ అపార్ట్మెంట్ వంటింట్లో గాలే ఆడదు. రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న చక్రపాణికి ఇప్పుడు భవిష్యత్తంతా గజిబిజిగా కనిపిస్తోంది. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చింది తల్లి. రామ్మా, ఇడ్లీ పెట్టాను, స్నానం చేసొస్తావా? అయోమయంగా చూసింది తల్లి. బట్టలు? నా బట్టలు పెట్టాను గదిలో, వెళ్ళి చేసిరా. ఈలోగా పలహారం తయారు చేస్తాను. మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసొచ్చింది ఒక యంత్రంలా. సుభద్ర కొంచెం లావుగా ఉంటుంది. ఆమె జాకెట్ వేసుకుంటే తల్లి మరీ కర్రకి బట్టలు వేసినట్లుంది. చక్రపాణి చూడలేక కళ్ళు మూసుకున్నాడు. బల్ల మీద పొగలు కక్కుతున్న ఇడ్లీలు ఒకదాని వెంట ఒకటి అరడదిను తినేసింది. పక్కనే గ్లాసులో ఉన్న కాఫీ కూడా తాగేసి కూర్చుంది. కొంచెం మొహం తేటపడినట్లు అనిపించింది. దాతల్లి, ఇలా వచ్చి కూర్చో. సోఫాలో తన పక్కనే జాగా చూపించాడు. చెప్పమ్మా, ఏంటి సమస్య? ఇంక నేను అతని దగ్గర ఉండలేను నాన్న. కన్నీరు ఉబుకుతుండగా అంది తల్లి. ఏమైందిరా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా. లేదు నాన్న, పెళ్ళైన 2వ రోజు నుంచే అతని అసలు రూపం చూసించాడు. నేనే పొరుగు పోతుందని అందర్నీ బాధ పెట్టడం ఇష్టం లేక కొంత, మారతాడేమోనని మరికొంత నోరు మూసుకుని భరించాను. విచిత్రమైన స్వభావం. ఎవరికీ తెలియకుండా ఎదుటి వాళ్లను హింసించి ఆనందిస్తాడు. అందరితో మంచిగా ఉంటాడు. కాని ఒక బలిపశువును చూసుకుని వారి మీద చూపిస్తాడు ప్రతాపం. అది తిడుతూ కొడుతూ. ఏం చేస్తాడు? నూతిలోంచి వచ్చినట్లుంది చక్రపాణి స్వరం. ఏం చెయ్యడో అడగండి. పొద్దున్న కాఫీ దగ్గర నుంచి మొదలు. కాఫీ ఎలా ఇచ్చినా మొదటి కప్పు మొహానికే కొడతాడు. వేడిగా ఇస్తే వేడి, గోరువెచ్చగా ఇస్తే చల్లగాని. మొదటిసారి గట్టి దెబ్బే తగిలింది. హాస్పిటల్కి వెళ్లి కుట్లు వేయించుకున్నాను. నల్లా మీద జారిపడ్డానని చెప్పి. తర్వాత దెబ్బల నుంచి కాచుకోవడం నేర్చుకున్నాను. అప్పటినుంచి తలుపు తాళం వేసుకుని వెళతాడు. తాళం కప్ప కనిపించకుండా గాడ్రేజ్ తాళం పెట్టించాడు. నేను లోపల నుంచి తీయడానికి లేకుండా. పెరటి తలుపు కూడా అంతే. అది ఇల్లు కాదమ్మా, జైలు. ఘోరు మంది.
హింస అతని స్వభావం అయితే మరి పెళ్ళవకముందు? చక్రపాణి మాట పూర్తి కాకముందే వెకుతూ అందుకుంది తల్లి. వాళ్ళమ్మని హింసించేవాడు. అత్తయ్యకి తెలుసు కాబోయే కోడలి కష్టాలు. అందుకే కట్నం అది వద్దని నన్ను అడిగి చేసుకుంది. సీట్ వచ్చినా కూడా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో కాకుండా ఊళ్ళో ప్రైవేటు కాలేజీలో చదివించారు. అప్పుడే సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్తే ఏమైనా ఉపయోగం ఉండేదేమో. మామయ్యకి అంతా తెలీదు. కోపిష్టి మాత్రమే అనుకుంటున్నారు. నేను ఏదైనా చెప్పబోతే అత్తయ్యకి అర్థం కాదు. మా వాణ్ణి పిచ్చివాడంటావా అని నిష్ఠూరం వేసింది. బిఏలో సైకాలజీ చదివిన నాకు తెలిసింది అతనికి ఏదో ప్రాబ్లం ఉందని. నేనే బాగు చేద్దామని ప్రయత్నించాను. మరి పిల్లలు? మొదట్లో వాళ్ళని బాగానే చూసుకునేవాడు. ఈ మధ్య వాళ్ళను కూడా కొడుతున్నాడు. అతను ఆఫీస్ నుంచి వస్తున్న చప్పుడవగానే మంచాల కింద దాక్కుంటారు అందకుండా. సదుపాయాలు బాగుంటాయని పురిటి కూడా పంపలేదు చూసారా? ఒకరే ఉండలేరు మళ్ళీ. నిజమే అనుకుంది సుభద్ర. తనే వెళ్లి 2 నెలలు ఉండొచ్చింది. ఆలోచిస్తుంటే అనిపిస్తోంది అప్పుడు కూడా అల్లుడి మొహంలో నడవడిలో ఏదో తెలియని టెన్షన్ ఉండేదని. పని ఎక్కువగా ఉండడం వలన అలా ఉన్నాడు కాబోలు అనుకుంది. ఎప్పుడూ భార్యని ఒంటరిగా వదిలేవాడు కాదు. సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. ఎంత శ్రద్ధో అనుకుంది. ఉదాసీనంగా ఉంటే కూతురిదే తప్పేమో అనుకుంది కూడా. అయినా చెప్పదలుచుకుంటే ఎప్పుడో ఒకప్పుడు సమయమే దొరకలేదా? ఒకవేళ చెప్తే ఏం చేసి ఉండేది తను? ఏమో. అందుకే తల్లి ఊరుకుని తనే బాధ దిగమింగునుంటుంది. అమ్మా చూడండి. చీరకుచ్చుళ్ళు పైకి లేపి చూపించింది. చూడగానే చక్రపాణికి సుభద్రకి నోట మాట రాలేదు. గుండె పిండేసినట్లయింది. రకరకాల మచ్చలు. కొన్ని పెచ్చులు కడుతున్నాయి. కొన్ని మానుతూ ఉన్న కాలిన మచ్చలు. కొన్ని కంకు దెబ్బలు. కొన్ని కోసినట్లున్న గీతలు. కొంచెం కూడా ఖాళీ లేకుండా కాళ్ల నిండా ఉన్నాయి. గట్టిగా అరవడానికి కూడా లేకుండా నోరు మూసేస్తాడు. లేకపోతే పళ్ళు కదిలేలా నోటి మీద కొడతాడు. అలాగే పళ్ళు కరుచుకుని భరించడం నేర్చుకున్నాను. అమ్మా. కళ్ళు నులుముకుంటూ చిట్టొచ్చింది. దాని చేతుల మీద కూడా నల్లగా మచ్చలు. ఫోన్ మోత విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అందరూ. హలో. తేరుకుని చక్రపాణి తీశాడు. నేను మావయ్య. మీ అమ్మాయి కాని వచ్చిందా? తను పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళు లేకుండా నేను బతకలేను మావయ్య. నాన్న నన్ను పంపించొద్దు. అతను అలాగే అంటాడు. నేనిక భరించలేను. పిల్లలు కూడా బెదిరిపోతున్నారు. నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. కూర బాగుందని పిల్లలు కొంచెం ఎక్కువ వేసుకున్నారు. అక్కడికి ఉన్నదంతా అతనికే వేశాను. మళ్ళీ చేద్దామంటే 1/4 కిలోకి మించి తేడు. వినడానికి సిల్లిగా అనిపిస్తుంది. కానీ అన్నీ ఇటువంటి విషయాలకే గొడవ చేస్తాడు. దానికి తోడు అనుమానం. అసలు ఎవరూ ఇంటికి రారు. బయట ఎటువంటి పిక్చర్ ఇస్తాడో కానీ నేను అతనితో కానీ బయటికి వెళ్ళడానికి లేదు. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. తలుపులు ఎప్పుడూ వేసే ఉండాలి. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా మాట్లాడలేక ఆగిపోయింది తల్లి. దివాను మీద వెనక్కి జరిగి కూర్చుని మోకాళ్లలో తలదూర్చి వెక్కసాగింది. వెళ్ళద్దమ్మా. ఇక్కడే ఉందువు గాని. నాకు నువ్వు పిల్లలు భారం కాదు. చక్రపాణి అంటుండగానే వీధి తలుపు చొప్పుడైంది. రఘు, శశి లోపలికొచ్చారు. తల్లి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. కళ్ళు మొహం ఉబ్బి చూస్తుంటే మనసు ద్రవించిపోయేలా ఉంది. ఏంట్రా అప్పుడే వచ్చేశారు? సుభద్ర తల తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. అదే తల్లి చెప్పచేయకుండా వచ్చేసింది కదా, ఏమైందో కనుక్కుందామని సెలవు పెట్టొచ్చేశాం. రఘు చెప్పులు విప్పి మూలను పెట్టొచ్చి కూర్చున్నాడు. శశి గదిలోకి వెళ్లి బ్యాగు లోపల పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో తీరిగ్గా కూర్చుంది. తల్లికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అమ్మ నాన్నలతో కాస్త మనసు విప్పి మాట్లాడుకుందామనుకుంటే ఇలా మధ్యలో వచ్చి పంటి కింద రాయిలా. అన్నా వదినలు పరాయి వాళ్లని కాదు. ఎప్పుడూ అంత చనువివ్వలేదు రఘు చెల్లెలికి. శశి కూడా అంటీ ముట్టనట్లే ఉంటుంది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది తల్లికి. అంతకుముందు ఏదో హుషారు బలం ఉందని కాదు, మనసులో బాధ చెప్పుకుంటుంటే కొంచెం ఉపశమనంగా అనిపించింది. తండ్రి ఓదార్పులో స్వాంతన దొరికినట్లయింది. అంతలో బుజ్జి కూడా లేచింది. పార్కుకు వెళ్లిన రఘు కొడుకు చిన్నా కూడా వచ్చేశాడు. తల్లి లోపలికి వెళ్లి చిట్టి బుజ్జిలకి స్నానాలు చేయించి తన చేతి సంచిలో తీసుకొచ్చిన 2 గౌన్లు ఇద్దరికీ వేసింది. ఇడ్లీలు పెట్టి బాల్కనీలో కూర్చోబెట్టి వాళ్ల ముందు 2 బొమ్మలు పడేసొచ్చి కూర్చుంది. స్నానాలు చేస్తుంటే పిల్లలిద్దరూ నొప్పి అని సన్నగా ఏడుస్తూనే ఉన్నారు. సుభద్ర చిన్నా సంగతి చూసుకుంది. అరగంటకొకసారి ఏదైనా తినడానికి కావాలి వాడికి. కాసిన్ని బిస్కట్లు పెట్టి బాల్కనీలో పిల్లల దగ్గర కూర్చోబెట్టింది. అదేదో అత్తగారి పని అన్నట్టు శశి పేపర్ చదువుతూ కూర్చుంది. పనిపిల్ల ఇంటి పనిలో పడింది. తనని పంపించేసరికి 1 గంట పట్టింది. సుభద్ర 12 అవుతోంది.
చక్రపాణి ఆకలికి ఆగలేడు. అయ్యో, వంట సంగతే మర్చిపోయాను. ఎంత? అరగంట. సుభద్ర వంటింట్లోకి వెళ్లి 2 కుక్కర్లలో అన్నం, పప్పు వేసి చారు పెట్టి అప్పడాలు వేయించింది. అందరూ భోజనాలు చేశారు. పిల్లలు నిద్రపోయారు. ఇంక కూర్చుని మాట్లాడుకుందాం అనుకునే లోపు ఫోన్ మోగింది. రఘు తీశాడు. రఘు, నేను. మీ సిస్టర్ వచ్చిందా? తను పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళు లేకుండా నాకు బ్రతికే లేదు. దీనాతి దీనమైన బావగారి కంఠం విని రఘు ఏదో అనబోతుండగా చక్రపాణి ఫోన్ లాక్కున్నాడు. రాలేదు బాబు, అక్కడే ఎవరింటికైనా వెళ్లారేమో చూడు. అతనేదో చెప్పబోయేలోగా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ చేస్తాడేమోనని రిసీవర్ పక్కకు పెట్టాడు. అదేంటి నానా, అతనంత బాధపడుతుంటే అలా చెప్పారు? నీకు తెలీదు రఘు, అసలు విషయమేంటంటే జరిగిందంతా వివరంగా చెప్పుకొచ్చాడు చక్రపాణి. మొహాల్లో ఏ భావం కనిపించకుండా విన్నారు రఘు, శశి. నాగ్గా మేనేజ్ చెయ్యాలి, పైగా 2 పిల్లలు పుట్టాక ఎలా వదిలేసొస్తుంది? అంతా విని అన్నాడు రఘు. శశి ఎక్కువగా మాట్లాడదు. మాట్లాడిన 2 మాటలు చాలు ఎదుటివారి హద్దులు తెలుసుకోవడానికి. మరి వాళ్ళ అమ్మానాన్నలు పట్టించుకోరా? చెప్పాను కదూ, ఎవరికీ పట్టించుకోవడానికి ఛాన్సే లేదని. కనీసం వరండాలోకి కూడా తల్లి ఒంటరిగా వెళ్ళడానికి లేదు. 3వ మనిషికి చెప్పుకోవడానికి లేకుండా కుమిలిపోతుంది. ఎంతకాలం మనం ఏమనుకుంటామో అని సర్దుకుపోయింది. చక్రపాణి రుద్దకంఠంతో అన్నాడు. నిన్న రాత్రి ఎలా బయలుదేరొచ్చింది? బోన్లో ముద్దాయిని ప్రశ్నిస్తున్నట్లు అడిగింది శశి. వెనక వరండా తాళం వేయడం మరిచిపోయాడు. కాంపౌండ్ గోడ దూకొచ్చేశాం. బుజ్జి పురిటికి నువ్వు వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బు అతని కంటపడకుండా దాచగలిగాను. అసలే సగం చచ్చున్న తల్లి తల భూమిలోకి దించుతూ అంది. నువ్వెంతైనా చెప్పునానా, పిల్లల కోసం తను అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళకి తండ్రి ఉండి కూడా లేకుండా చేయడం చాలా దారుణం. అందులో ఆడపిల్లలు. పెళ్లిళ్ళవి చెయ్యాలంటే ఒక్క దానివల్ల అవుతుందా? అసలు వాళ్ళని పెద్ద చేయడం, చదివించడం ఎలాగా? పెద్ద చేయడానికి వాళ్ళు నేను బ్రతికుండాలి కదా. ఎలాగోలా నోరు పెగల్చుకునంది తల్లి. ఒక్కతి ఎందుకు అవుతుందిరా, నేను అమ్మాలేమా? మేముండగాది ఒంటరి కాదు. ఇప్పుడు సంసారాలు భరించడం ఎవరి వల్ల అవుతుంది? ఇల్లేమో చిన్నది, మీరు రిటైర్ అవుతున్నారు, ఎక్కడుంటారు? రఘు మాటలు ఈటెల్లా గుచ్చుకుంటుంటే నిర్ఘాంతపోయి చూశాడు చక్రపాణి. ప్రమాదమా? డిఈ సుందర ఆశ్చర్యంగా అడిగాడు. ఆ పవర్ స్టేషన్లో ప్రమాదం కేసులు చాలా అరుదుగా జరుగుతాయి. అంతా ఇంపోర్టెడ్ స్టాండర్డ్ మిషనరీ. డిఈ గారు, మీరు ఆ పోల్స్ సంగతి చూడండి. సివిల్ డిఈకి ఆదేశాలిచ్చి గోపాలాచారి లేచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బాయిలర్ దగ్గరకు నడిచాడు. వెనకే సివిల్ ఎస్ఈ పరుగులాంటి నడకతో అనుసరించాడు. చెప్పడానికొచ్చిన వర్కర్లు కూడా పరిగెత్తారు. మరికొన్ని నీళ్లు గటగటా తాగి. ఎలా తెలిసిపోయిందో కానీ ప్లాంట్లో పనిచేసే సగం మంది అక్కడికొచ్చేశారు. సెక్యూరిటీ నుంచి 1/2 డజన్ మందొచ్చి లావు పైపుతో కాలిపోయిన వర్కర్ మీదకి నీళ్లు వదిలారు. కానీ ఆ వర్కర్ అప్పటికే పూర్తిగా కాలిపోయి నల్లగా గుర్తుపట్టలేకుండా అయిపోయాడు. ప్రాణం ఎప్పుడో పోయింటుంది. సెక్యూరిటీ వాళ్ళు తప్ప మిగిలిన అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి. బాయిలర్ దగ్గర చేసేవాళ్ళు మాత్రం ఇటు రండి. గోపాలాచారి మాటలు విని గుంపుగా మాట్లాడుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఏమైంది? తన దగ్గరకొచ్చి చెప్పిన వర్కర్లని అడిగాడు గోపాలాచారి. 10 నిమిషాల పాటు డోమ్ మీద యాష్ చిట్లం కట్టింది సార్. వ్యూ ఫైండర్లోంచి పొడిచి కింద పడేస్తాం ఇప్పుడు. మంటల్లో తేడా వచ్చిందని రీడింగులు చూపించాయి. సూపర్వైజర్ గారు పొడవమన్నారు. మామూలుగా అయితే బూడిదంతా కింద పడి పాండ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఈసారి మాత్రం మధ్యలో ఉండగానే ఒక్కసారి మంట పైకి ఎగదనింది. మేమైతే పొడిచేసి పక్కకు తప్పుకుంటాం. గొంతు అడ్డుపడగా మాట్లాడలేకపోయాడతను. ఈవిడిక్కడ కొత్త సార్, అక్కడే నుంచుని చూస్తున్నాడు. వీడి పని రోజు కింద బూడిది ఎత్తిపోయడం. ఇవాళ 2 వర్కర్లు లీవ్ అయితే ఈయన్ని పంపారు సారు. అక్కడికి మేం వార్నింగ్ ఇస్తానే ఉన్నాం. పాపం ఈ వర్కర్ కూడా మాట్లాడలేకపోయాడు. కాలిపోయిన వాడి స్థానంలో తానైనా ఉండుండొచ్చు, కర్మ కాలితే. వణికిపోతున్నాడతను. పేరు నాయుడు. ఎప్పుడూ ఆ పని అతడే చేస్తాడు. పక్కనున్నతను నాయుడు 2 భుజాలు పట్టుకున్నాడు. సిఐ శ్రీనివాస్ గారికి కూడా కబురులినట్టుంది. పరుగులాంటి నడకతో వచ్చారు. జరిగిందంతా విని అడిగారు, ఎవరితను? వీర్రాజు అంటూనే డామ్మని కింద పడిపోయాడు నాయుడు. లక్ష్మమ్మ, సిఐ గారు పిలుస్తున్నారు. అంట్లు తోముతున్న లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి చెప్పాడు రాములు. ఆమెని వెతకడానికి 1 గంట పైనే పట్టింది. ఏందన్నా, నర్సిగాని మళ్ళా ఏమైనా చేసిందా? నిన్నంతా ఏడుతానే ఉంది పిల్ల. నర్సి మంచిగానే ఉందక్క. అదిగాదు, సారే చెప్తారు. ఆఫీసులోకి వెళ్ళాలి పదా. తను పనిచేస్తున్న అమ్మగారికి చెప్పి చేతులు తుడుచుకుంటూ గోలెం పక్కన పండబెట్టిన చెంటాన్నెత్తుకుని రాములు వెంట నడిచింది. దారి పొడవునా అడుగుతానే ఉంది. ఏందన్నా, ఏమైంది?
రాములు ఏమీ చెప్పలేకపోయాడు. అతను అందరితో స్నేహంగా ఉంటాడు. అందులోనూ వీర్రాజు ఇంటి పక్కనుండే క్వార్టర్లోనే ఉంటాడు. టెంపరరీ వాళ్ళకి ఇల్లివ్వరు. ఒక ఇంటిని 2 భాగాలుగా చేసి వాడుకుంటారు. మధ్యలో తడికి కట్టి. అద్దె మాత్రం రాములే కడతాడు. ఆ మాత్రం దొరకడం కూడా గగనమే మరి. రోజూ లక్ష్మమ్మ వీర్రాజుల భాగోతం చూస్తూనే ఉంటాడు. నాకేం తెలవదక్కా. అదిగో వచ్చేసినాం కదా. సీఏ గారి ఆఫీసులోకి వెళ్లారు ఇద్దరు. వీర్రాజు బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పోస్టు మార్టం చేసి కాని ఇవ్వరు. యూనిట్ దగ్గరంతా శుభ్రం చేసి అందరినీ పనుల్లోకి వెళ్లమని. పిఈ గారి ఆఫీసులోకి వెళ్లారు ఇద్దరు. వీర్రాజు బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పోస్టు మార్టం చేసి కాని ఇవ్వరు. యూనిట్ దగ్గరంతా శుభ్రం చేసి అందరినీ పనుల్లోకి వెళ్లమని సిఈ గారు, ఎస్ఈలిద్దరూ సిఈ ఆఫీస్కొచ్చేశారు. ఇంకా అక్కడ చేయగలిగింది ఏముంది కనుక ఆ యూనిట్ ఆ రోజుకి షట్ డౌన్ చేయమన్నారు. లోపలికి రామ్మా. తలుపు దగ్గరే నిల్చున్న లక్ష్మమ్మని పిలిచారు శ్రీనివాస్. నర్సి తల్లివా నువ్వు? ఏ విధంగా మాట్లాడాలో తెలియక సిఈ గారు ఆగిపోతే గోపాలాచారి అందుకున్నారు. చెడు వార్త చెప్పవలసి రావడం చాలా కష్టం. అందరికీ ఆ ధైర్యం ఉండదు. అవునయ్య గారు, ఏం చేసిందండి? నిన్న టాల్నే బాబు పారిపోయాడని ఒకటే ఏడ్చిందయ్యా. ఏమనకండయ్యా. బాబు ఎలా ఉన్నాడు సారు? అబ్బే, అది కాదమ్మా. నర్సి బాగానే ఉంది. తన గురించి కాదు. మరేమైందయ్యా? నా పెనిమిటి ఏమైనా చేశాడా? రోజూ ముత్తుకుంటూనే ఉన్నా. పాక దగ్గరికి పోమాకయ్యా అని వింటేనా? ఏడుపు కంఠంతో అంది లక్ష్మమ్మ. పాక? పాకేంటి? సిఈ గారికి అర్థం కాలేదు. కల్లుపాక సార్, రాములు అందించాడు. ఓ, అది కాదమ్మా. వీర్రాజు ప్లాంట్లో పనిచేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది. మంటలెక్కినాయ్యా? అయోమయంగా చూస్తున్న లక్ష్మమ్మకి చెప్పాడు రాములు. అమ్మో, ఏం జరిగిందిరా? ఏమైంది? నన్ను పిల్లల్ని అన్యాయం చేసిపోయాడా? నేనేమీ పోదున్రా. ఒక్కసారి కూలబడి వెర్రిచూపులు చూస్తూ వెక్కసాగింది. నీకు పిల్లలకి ఏం కాదమ్మా. మేమందరం ఉన్నాం కదా. మనిషిని తీసుకురాలేం, కానీ మాకు చేతనైంది మేం చేస్తాం చెప్పేసి గోపాలాచారి బల మీదనున్న గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. అప్పటికి కానీ లక్ష్మమ్మకి జరిగింది అర్థం కాలేదు. ఓరి దేవుడా, అన్యాయం చేసేసావురో. హృదయ విదారకంగా ఏడుస్తున్న లక్ష్మమ్మని ఎవరూ ఓదరచలేకపోయారు. లక్ష్మమ్మ చంకలో నిద్రపోతున్న చంటాడు కూడా ఉలిక్కిపడి లేచి గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. రాములు లక్ష్మమ్మని నెమ్మదిగా లేపి వరండాలోకి తీసుకొచ్చాడు. వర్కర్ల కాలనీలో అందరికీ తెలిసినట్లుంది. 300 మంది ఆడవాళ్ళు వచ్చేశారు. సిఈ గారింటికి ఎవరో ఫోన్ చేసినట్లున్నారు. నర్సిని తీసుకుని భారత్ వచ్చింది. నర్సిని చూడగానే లక్ష్మమ్మ దుఃఖం మరీ ఎక్కువైంది. రేపటికి కానీ బావనీరక్క, మనం ఇంటికెళ్ళిపోదాం. రాములు లక్ష్మమ్మని నడిపించి సాగాడు. చంటోని ఎవరో ఎత్తుకున్నారు. రాములు, నువ్వు వాళ్ళకి కావలసినవి చూడు. రాములు చేతికి 200 ఇచ్చి శ్రీనివాస్ భారతిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. నేనింటికెళ్ళమ్మా, మీతోనే వస్తా. నరిసి భారతి కొంగు పట్టుకుంది. అలాగే పద. గోపాల్ గారు, ముందు జరగవలసింది చూడండి. వీర్రాజు పిఎఫ్ లాంటివి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషను ఎక్కడి నుంచి ఎంత వీలైతే అంతా వచ్చేట్లు చూద్దాం. లక్ష్మమ్మని క్లాస్ 4 కింద తీసుకునేలా రికమెండ్ చేద్దాం. మన చేతిలో ఉన్నది చేస్తే ఆ సంసారం ఒడ్డున పడుతుంది. వీళ్ళు 4 పిల్లలకి తక్కువ కాకుండా చూసుకుంటారు. కెలామిటీ వస్తే చూడండి ఏమవుతుందో. ఎప్పటికి తెలుసుకుంటారో. అందరూ వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న వరండాలో నిల్చునన్నారు శ్రీనివాస్. ఆ రోజు రాజు మానసిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. షిఫ్ట్కి వెళ్లే ముందు జరిగిన గొడవతో రాత్రంతా మనసులో లేదు. ఎప్పుడూ బిక్కమొహం వేసుకుని చూసే పెద్ద కూతురు ఎదురు తిరిగేసరికి కోపం పట్టలేకపోయాడు. అయినా తన సంగతి తెలిసి అదేనా ఊరుకోవచ్చు కదా. చిన్నపిల్లనుకుంటే ఎన్నెన్ని మాటలంది. 5 ఏళ్లు కూడా లేవు చూస్తే. తను ఇంట్లోంచి వెళ్ళిపోతే అమ్మ మేము చక్కగా హాయిగా ఉంటాం అంటుందా? పళ్ళు గట్టిగా పిండుకుంటూ తిరిగాడు ఏమీ చేయలేక. పవర్ స్టేషన్లో అందరికీ రాజు పరిస్థితి తెలియడం వల్ల సర్దుకుపోతుంటారు. కీలకమైన పనులేమీ చెప్పరు. ఒక చోట కూర్చుని అంతా గమనిస్తుండడమే. ఆ గమనించడమే అప్రమత్తంగా చెయ్యాలి. ఎప్పటికప్పుడు రీడింగ్స్ అన్నీ రాసుకుంటుండాలి. బాయిలర్ ఉష్ణోగ్రత దగ్గర నుంచి విడుదలైన విద్యుత్తు ఎన్ని కిలోవాట్స్ ఉందో చూడడం వరకు నిరంతరం గమనిస్తుండాలి. అన్నీ ఇంపోర్టెడ్ మిషన్లే. వాటి పని అవి నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతాయి. మరీ ఎక్కువ తేడాలుంటే అలారం మోగుతూ సంకేతాలొస్తాయి. ఆ రీడింగుల్లో ఏమాత్రం భేదమొచ్చినా తగిన చర్యలు తీసుకోవాలి. రాజు పొద్దున్నే డ్యూటీ అయి ఇంటికొచ్చే ముందే బాయిలర్ ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం గమనించాడు. తన తర్వాతొచ్చే షిఫ్ట్ అతను చూసుకుంటాళ్లే అని ఊరుకున్నాడు. అదే రాజు చేసిన పెద్ద తప్పు. అతన్ని రిలీవ్ చేసిన ఏఈ వచ్చి చూసి యాక్షన్ తీసుకునే లోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అట్టకట్టిన బూడిదలోనున్న నివురుగప్పిన నిప్పు
ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. రాజు, సూర్యం కలిసి ఇంటికి వెళుతున్నప్పుడు కూడా దాని మాటలే రాలేదు. షిఫ్ట్లో పని ఎలా ఉంది అని సూర్యం కుశల ప్రశ్నలు అడిగినా బయటపడేదేమో. సూర్యం తన ఇంట్లోకి వెళ్ళిపోయాక తన ఇంటి ముందు కిటికీకి సైకిల్ కట్టేసి తలుపు తాళం తీసిన రాజు లోపలికి వెళ్ళలేదు. వెనక్కి తిరిగాడు. అస్థిమితంగా అటు ఇటు తిరిగాడు. మళ్లీ తాళం వేసి హాస్టల్లో మెస్కి వెళ్లి కాఫీ తాగి టిఫిన్ తిన్నాడు. అతను రాగానే హాస్టల్ మేనేజర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. నెలలో 20 రోజులు అక్కడే తింటాడు. మరి అక్కడే 2 గంటలు కూర్చుని పేపర్ చదివి పొద్దున్న టిఫిన్ తినడానికి వచ్చిన బ్రహ్మచారులతో కబుర్లు చెప్పి హాస్టల్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఇంటి తలుపు తీశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ అతనొచ్చేసరికి తుఫాను ముందు ప్రశాంతతలాగే అలాగే ఉంటుంది. పిల్లలింకా స్కూలుకి వెళ్లడం లేదు. పెద్దదానికి 5 నిండింది ఈ మధ్యనే. ఇంక వెయ్యాలి. రాజు ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ఆ నిశ్శబ్దంలో గుండెలు అదిరేలా ఫోన్ మోగింది. పాతకాలం ఫోను. వాల్యూమ్ సవరించడానికి లేదు. చేతులు వణుకుతుండగా ఫోన్ తీశాడు. ఈ మధ్యనే ఆ వణుకొచ్చింది. ఇంత చిన్న వయసులో ఇదేంటి? డాక్టర్కి చూపించుకోరాదా? సూర్యం రోజూ అడుగుతూనే ఉంటాడు. తీరిక చూసుకుని వెళ్ళాలిప్పుడో. హలో. అది ఆ టౌన్షిప్లో మాత్రమే పనిచేసే ఫోను. ప్లాంట్ నుంచి అయి ఉంటుంది. కాలనీలో ఎవరు చేస్తారు తమ ఇంటికి? తమ సంగతి అందరికీ తెలిసిందే. సార్, మిమ్మల్ని సిఈ గారు ఉన్నపళంగా వచ్చేయమన్నారు. ఇస్మాయిల్ గొంతు కంగారుగా ఉంది. నేనిప్పుడే ఇంటికొస్తున్నాను. నన్ను రిలీవ్ చేసే ఏఈ వచ్చాకే ప్లాంట్ వదిలాను. రాజు నీరసంగా అన్నాడు. తెలుసు సార్, ఎమర్జెన్సీ. సిఈ గారు వెంటనే బయలుదేరమన్నారు. వచ్చి తీరాలి అన్నట్లు ఇస్మాయిల్ నొక్కి చెప్పాడు. సరే, వస్తున్నా. షూసు విప్పకుండానే అలాగే వెనక్కి తిరిగి తలుపు తాళం వేసి సైకిల్ తీసి మళ్లీ పవర్ స్టేషన్ కేసి తొక్కసాగాడు. ఏమై ఉంటుందబ్బా? వచ్చే ముందు అన్ని రీడింగ్లు నోట్ చేశాడే. ఏదైనా ట్రిప్ అయిందా? అయినా అది మామూలే కదా. ఆలోచనల్లో ఉండగానే సిఈ గారి ఆఫీస్ వచ్చింది. ఎప్పుడూ ఖాళీగా ఉండే వరండాలో గుంపులుగా మనుషులు చేరారు. అందులో ఎక్కువ మంది ఆడవాళ్లు వర్కర్లాగున్నారు. విచారంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోవడానికి తయారయ్యారు. రాజు మనసు ఏదో కీడు శంకించింది. అలాగే నుంచుండిపోయాడు. ఇస్మాయిల్ ఎదురొచ్చి సిఈ గారి ఆఫీసులోకి తీసుకువెళ్లాడు. సిఈ గారి బల్ల చుట్టూ అందరూ కూర్చునున్నారు. అందరూ అక్కడి ఉన్నతాధికారులు. కొందరి పేర్లు కూడా తెలియవు రాజుకి. ఆ పొడవాటి ఆయన ఎస్ఈఏడిఎం కొత్తగా వచ్చాడు. రాత్రుళ్ళు కూడా రౌండ్స్కి వస్తుంటాడు. సమ్ ఆచారి గుచ్చుకునే చూపులతో ఎప్పుడు ఎవరేం చేస్తారో వాచ్ చేస్తుంటాడు. అరే, ఆయన దగ్గర తమ రీడింగ్ బుక్ ఉందే. తనని రిలీవ్ చేసిన ఏఈ కూడా ఉన్నాడు. ఏదో పెద్ద గడబడే అయినట్లుంది. సివిల్ డిఈ, కోల్ ప్లాంట్ డిఈ వీళ్ళంతా ఇక్కడేం చేస్తున్నట్టు ఆలోచిస్తూ రాజు నెమ్మదిగా ఎస్ఈ గారి దగ్గరికి వెళ్ళాడు. యు ఆర్ మిస్టర్ రాజు? గోపాలాచారి తలెత్తి రాజు కళ్ళలోకి చూశాడు. ఎస్ సార్. ఈ సిగ్నేచర్ మీదేనా? అవును సార్. బాయిలర్ టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తుంటే యాక్షన్ తీసుకోలేదేం? గోపాల్ కంఠం కఠినంగా మారింది. రాజు మోకాళ్లు వనకడం మొదలు పెట్టాయి. నా డ్యూటీ అయిపోయిందని ఆగాను సార్. పోనీ మీ రిలీవర్కి చెప్పారా? అతనే చూసుకుంటాడు కదా అని రాజు తల ఉంచుకున్నాడు. నిజమే, కానీ అతన్ని హెచ్చరించవలసిన బాధ్యత మీకు లేదా? అన్నీ చెక్ చేయాలంటే అతనికి టైం పడుతుంది కదా. రోజు అలానే చేస్తున్నాం సార్. రాజు గొంతు నూతిలోంచి వస్తున్నట్లుంది. కానీ రోజు రీడింగ్స్లో ఇంత వేరియేషన్ లేదు కదా. సమాధానం చెప్పలేక బెదురుచూపులు చూస్తూ నిల్చున్నాడు రాజు. ఆ తేడాల వలన ఏం జరుగుతుందో అతనికి అవగాహన లేదు. ఎప్పుడో చేరిన కొత్తల్లో అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ వాటి గురించి పట్టించుకోలేదు. అతనితో పనిచేసేవాళ్లే అన్నీ చూసుకునేవాళ్లు. అలా నడిచిపోయింది. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుంటుంది. మొహమాటపడో జాలిపడో చెప్పి చేయించుకోవడానికి విసుగు పుట్టో సహోద్యోగులు పని చేసేస్తుంటారు కొందరు. అది చాలా తప్పు. పై అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఒక్కొక్కసారి పై అధికారులు కూడా పట్టించుకోరు. అప్పుడు నలుగురు దృష్టికి తీసుకురావాలి. ఆ విధంగా చేసేటప్పుడు నిష్ఠూరాలు పడతాయి. అయినా సరే, క్రమశిక్షణ గురించే కాకుండా సంస్థ బాగోగుల దృష్ట్యా కూడా అటువంటి వారి గురించి అందరూ పట్టించుకోవాలి. లేకపోతే ఎటువంటి హానైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజు విషయంలో అదే జరిగింది. అతనికి రీడింగ్స్లో ఎంత తేడా వస్తే ఏం జరుగుతుందో తెలీదు. అసలు అతనే డ్యూటీ అయిపోయినా ఆగి చూడవలసింది. బాధ్యత గల ఇంజనీర్ అయితే ఆ పనే చేస్తాడు. లేదా రిలీవర్కి ఎస్ఓఎస్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ రెండూ చెయ్యాలని అతనికి తెలీదు. అటువంటి కీలకమైన స్థానంలో ఉండి ఏమి చెయ్యాలో తెలియకపోవడం క్షమించరాని నేరం. తెలిసి చెయ్యకపోతే ఇంక నిష్కృతే లేదు. ఎస్ మిస్టర్ రాజు, ఆన్సర్ ది క్వశ్చన్. సిఈ గారు భావరహితంగా అడిగారు. ఏం చెప్తాడు రాజు? తలదించుకున్నాడు. గోపాల్ గారు, ఇతనికి మెమో ఇష్యూ చేయండి.
డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు? 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాయండి. ఇవ్వలేకపోతే అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో. ఒక్కసారి ప్రపంచమంతా గిరున తిరిగినట్లయింది రాజుకి. కాళ్ళు తేలిపోతుండగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి నడిచాడు. సైకిల్ సంగతి మరిచిపోయి నడుచుకుంటూ తన క్వార్టర్కేసి తిరిగాడు. సార్, మీ సైకిల్. ఇస్మాయిల్ కేకలు వినిపించలేదు. రవికి డ్యూటీ 2 గంటలకి మొదలవుతుంది. ఆగకుండా గట్టిగా మోగే టీవీ గోల భరించలేక వీలైనంత తొందరగా ఇంటి నుంచి బయటపడతాడు. లైబ్రరీకి వెళ్లి నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో మంచి పుస్తకం పట్టుకుని కూర్చుంటాడు. అభిరుచులకు తగిన జీవిత భాగస్వామి దొరకడం అపురూపమైన వరం. రవికి చాలా ఆశయాలున్నాయి. అన్నీ చిన్న చిన్నవే. చిన్న ఇల్లైనా అద్దంలా మెరిసిపోయేటట్లు శుభ్రంగా ఉండాలని, చెవులకి ఇంపుగా చక్కని సంగీతం, చౌరాసియా ఫ్లూటో, కదిరి గోపాలన్, బాలమురళి, మాండలిన్ శ్రీనివాస్ సన్నగా వినిపిస్తుంటే భార్యతో చెస్ కానీ స్క్రాబుల్ కానీ ఆడుకోవాలని, పిల్లలతో తామిద్దరూ సరదాగా గడుపుతూ వాళ్ళకి మన పురాణాల గురించి, సంస్కృతి గురించి నేర్పించాలని. ఏది అనుకున్న విధంగా జరగదు కదా. పెళ్లి చూపులప్పుడు సుగుణ ఎంతో సాంప్రదాయకంగా ఒద్దిగ్గా కనిపించింది. మరుగేలరా అంటూ ఎంతో శ్రావ్యంగా పాడింది. తనకి సంగీతం నేర్పించి పెద్ద విద్వాంసురాల్ని చెయ్యొచ్చు అనుకున్నాడు. సుగుణ వాళ్ల ఇల్లు తన ఊహల్లో ఉండే ఇల్లులా ఉంది. ఆఖరికి బాత్రూం కూడా మొహం కనిపించేంత శుభ్రంగా ఉంది. ఇటువంటి ఇంట్లో పెరిగిన అమ్మాయి తనకి సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు. నాకు పాటలంటే చాలా ఇష్టమండి. నిద్ర కూడా పోకుండా వినమంటే వింటాను. ఎంతో మురిసిపోయాడు. చెప్పినట్లుగానే అర్ధరాత్రి మసాలా పాటలు టీవీలో చూస్తూ వింటూనే ఉంది. అందుకే పొద్దున్న 9 దాటాక కానీ లేవలేదు. అబ్బో, ఇల్లు క్లీన్ చేయడమా? నా వల్ల కాదు. ఇంట్లో పనివాళ్లు చేస్తారు. నా పని ఎక్కడొక్కడ పడేయడమే. ఇక్కడ కూడా పని మనిషి ఉంది కదా, చేయించు. కొత్తలో రవి చాలా శ్రమ పడ్డాడు తనకి అనుకూలంగా మార్చుకోవాలని. నేనా? మా ఇంట్లో అమ్మ చూసుకుంటుందని. ఇన్ఫాక్ట్ నాకు అన్నం కూడా కలిపి నోట్లో పెడుతుంది తెలుసా. అయితే రోజు మీ అమ్మని పిలు. మనసులోనే గొణుక్కున్నాడు. పిల్లలు పుడితే మారుతుందేమో, బాధ్యత తెలుస్తుంది. అత్యాశ అయింది. మారేదేమో. టీవీలో అనేక ఛానళ్ళొచ్చి సమయం లేకుండా చేశాయి. పిల్లల్ని కూడా రవే చూసుకోవాల్సి వచ్చింది. అలా సీరియల్స్లో తను కూడా ఒక పాత్ర అయ్యి సుగుణ కాలం గడిపేస్తుంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉన్న రవి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. సుగుణను మార్చే ప్రయత్నం, తనతో గొడవ పడ్డం మానేశాడు. తనకిష్టమైన ప్రవృత్తుల్ని ఎంచుకుని వాటిల్లోనే ఆనందం పొందసాగాడు. సార్, చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూశాడు రవి. తన షిఫ్ట్లోనూ పనిచేసే ఏఈ. మన యూనిట్లో యాక్సిడెంట్ అయిందట, మీకు తెలుసా? యూనిట్ షట్ డౌన్ చేశారు. ఎప్పుడు? ఏం యాక్సిడెంట్? రవి వెంటనే లేచి తన బ్యాగు సర్దుకుని బయటికి నడిచాడు. ఏఈ ప్రకాశం రవితో గబగబా పెద్ద అంగలు వేస్తూ దారిలో జరిగిందంతా చెప్పాడు. యూనిట్ దగ్గర అంతా గందరగోళంగా హడావిడిగా ఉంది. పిచ్చుబుడ్డిలా పైకి దూసుకొచ్చిన బూడిద అందినంత మేర ఆక్రమించింది. అదంతా పెద్ద పెద్ద నీళ్ల గొట్టాలతో కడుగుతున్నారు. యూనిట్ యాక్సిడెంట్ అయిన వెంటనే మూసేశారు. అయ్యో వీర్రాజా, నాకు బాగా తెలుసు. ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు. కిందకి పాండ్లోకి వెళ్లకుండా బయటపడిన బూడిదని ఎత్తిపోస్తుంటాడు. రవి విచారంగా అన్నాడు. ప్రకాశం అవునన్నట్లు తలూపాడు. బొగ్గుతో పనిచేసే విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో బూడిదని వదిలించుకోవడం చాలా పెద్ద సమస్య. ఇది ఫ్లై యాష్ అని, బాటమ్ యాష్ అని 2 రకాలు. తేలిగ్గా ఉన్న ఫ్లై యాష్ కణాలు గాల్లోకి ఎగిరిపోతుంటాయి. వాటిని ఎలక్ట్రోస్టాటిక్ వడపోత ద్వారా ప్రెసిపిటేట్ చేసి బాటమ్ యాష్లో కలిపేస్తారు. మిగిలిన ఫ్లూ వాయువులు చిమ్నీ ద్వారా పైకి ఎగసిపోతాయి. కాలుష్య పదార్థాల్ని శోషిత వడపోతల ద్వారా తొలగిస్తారు. ఎగిరే బూడిద, కింద నిలిచిన బూడిదల్ని కలిపి కోల్ యాష్ అంటారు. ఇందులో అధిక శాతం సిలికాన్ డయాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఉంటాయి. కొద్ది శాతంలో మాంగనీస్, క్రోమియం, అల్యూమినియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ మొదలైనవి కూడా ఉంటాయి. కొండలా పేరుకుపోయిన ఈ కోల్ యాష్ని, లోయల్లాంటి యాష్ పాండ్స్ని తవ్వి అందులోకి పడేలా చేస్తారు. అక్కడి నుంచి జెట్ పైపులతో నీళ్లు పంప్ చేసి కాలవల్లోకి కొట్టుకుపోయేటట్లు ఏర్పాటు ఉంది. ఆ కాలువలో నీళ్లని పెద్ద చెరువులు తవ్వి అందులోకి మళ్లిస్తారు. నీళ్లు ఎగిరిపోయాక టన్నుల కొద్దీ బూడిద పాండ్స్లో చేరిపోయి ఉంటుంది. కొంత బూడిద గొయ్యిలో పడకుండా పక్కన పడి పేరుకుపోతుంది. దాన్ని వర్కర్లు తవ్వి పాండ్లో పడేస్తారు. ఈ బూడిదంతా లారీల్లో కాంట్రాక్టర్లు తీసుకుపోతారు. టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇస్తారు. మొదట్లో దానివల్ల ఉపయోగాలేం ఉంటాయో తెలియలేదు. ముందర యాష్ని వదులుచుకోవడమే ప్రధానమైంది. కానీ పోను పోను ఆ బూడిదని వినియోగించడం తెలిసింది.
కొంత ఎరువు కింద వాడతారు, కొంత శాతం సిమెంట్లో కలుపుతారు. ఈ మధ్యన ఇటుకలు కూడా చేస్తున్నారు, ఇతర మిశ్రమాలతో కలిపి. రోడ్లు వేయడంలో వాడుతున్నారు. చాలా రకాలుగా ఈ వ్యర్థ పదార్థం అనుకున్న దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ బూడిద మీద. అందుకని దానికి కూడా కొంత డబ్బు వసూలు చేయాలని యోచిస్తోంది యాజమాన్యం. కోల్ యాష్ని ఎత్తిపోయడం చాలా కష్టమైన పని. పైకి లేచిన బూడిద ముక్కులోకి కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి బద్దకించి వర్కర్లు జాగ్రత్తలు తీసుకోరు. అందుకే అక్కడ పనిచేసే చాలా మందికి ఆస్తమా ఉంటుంది. ఇంకా ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులొచ్చి ఒక పట్టాన వదలవు. ఇంకా నడునొప్పి వంటివి సరే సరే. కళ్ల ముందు మెదులుతున్నాడు వీర్రాజు, మంచి వర్కర్. ఇంకా ఏదో అనబోతున్న రవిని ఆపేశాడు ప్రకాశం. ఈ మధ్యన మారాడు సార్, తాగుడికి బానిసైపోయాడు. డ్యూటీకి కూడా తాగి వస్తుండేవాడు. తాగొస్తుంటే డీగారెలా ఊరుకునేవారు? వర్కర్ల క్రమశిక్షణ చూసుకోవాలి కదా. ఏం చేస్తారు సార్, తాగలేదని వర్కర్లంతా ఏకగ్రీవంగా వతాసు పలుకుతారు. ఏమైనా అంటే యూనియన్లు, స్ట్రైకులు, గొడవ. పని బానే చేస్తున్నాడు కదా అని చూసి చూడనట్లు వదిలేస్తారు. అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది కదా. ఏమరపాటు లేకుండా పని చేయవలసిన ఇటువంటి చోట్ల అజాగ్రత్తగా ఉండే వాళ్ళని సహించకూడదు. మనం కంట్రోల్ చేయలేమని ఊరుకోకూడదు. ఎస్పీ ఏడీఎం గారికి చెప్పి బ్రీత్ అనలైజర్ పెట్టించాలి. డ్యూటీకి వచ్చే ముందు అందరినీ చెక్ చేయించాలి. రవి సాలోచనగా చూశాడు. తప్పదు, ఇప్పుడు అతనొక్కడే పోయాడు. ఇంకేదైనా అయితే ఎంత ప్రాణ నాశనం జరిగేదో ఊహాతీతమే. కొందరు ఇంజనీర్లు కూడా ఆ స్థితిలోనే వస్తుంటారు. ఇదే అవకాశం. బ్రీత్ అనలైజర్ గురించి చెప్పి అమలు చేయమని ప్రపోజల్ పెట్టాలి. రవి గట్టిగా నిట్టూర్చాడు. డిఈ గారు. రాములు రొప్పుతూ రవి దగ్గరకొచ్చాడు. ఎక్కడున్నారా? మీకోసం ఇల్లు, లైబ్రరీ అన్నీ తిరిగొచ్చా. ఏంటి అంత అర్జెంటా? ఎస్పీ ఏడీఎం గారు పిలుస్తున్నారు. యూనిట్ షటాఫ్ అయింది కదా. ఇంకెక్కడో వేస్తారు డ్యూటీ. రవి ఆలోచిస్తూ ఎస్పీ ఆఫీసుకు వెళ్ళాడు. రండి సార్, మీరు అర్జెంటుగా 1 గంటలో క్యాంపుకెళ్ళాలి. గోపాలాచారి మాట్లాడుతున్న ఫోన్కి చెయ్యి అడ్డుగా పెట్టి అన్నాడు. నోట మాట్రాక నిల్చుండిపోయాడు రవి. కొండల మధ్యనున్న అడవి ప్రాంతం అది. ప్రకృతి మాత అందాలన్నీ అక్కడ కుప్పపోసినట్లుంది. పేపరు తయారు చేయడానికో, ఇల్లు కట్టుకోవడానికో, వంట చెరుకో చెట్లని నరుకుపోలేకుండా నరుల కంటపడలేని ప్రాంతం. అంత దట్టంగా సూర్యరశ్మి నేల మీద పడినంత ఎత్తుకెదిగిపోయిన చెట్లతో నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవి. అక్కడ జింకలు స్వేచ్ఛగా దాగుడు మూతలాడుకుంటాయి. కోతులు చెట్ల కొమ్మల మీద కొమ్మచ్చిలాడుకుంటాయి. కుందేళ్లు చిటుకు చిటుకు పరుగులు పెడుతుంటాయి. అన్ని రకాల జంతువులతో పక్షులు సావాసం చేస్తుంటాయి. పులులు, సింహాల వంటి క్రూర మృగాలు ఎన్నున్నాయో కాని చూసిన వారెవరూ లేరు. ఒక ఏనుగుల తండా మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మొత్తం మీద 4 గిరిజన గూడాలున్నాయి. ఒక్కో గూడెంలో 100కు మించి జనాభా లేరు. ప్రభుత్వం దాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. ఎవరూ వేటకి వెళ్లడానికి కానీ, ఇళ్లు కట్టడానికి గాని వీల్లేదు. గిరిజనులు తప్ప అక్కడెవరూ గజం స్థలం కూడా ఆక్రమించడానికి లేదు. అటువంటి ప్రాంతంలోకి ఏ విధంగా వచ్చారో కాని 150 మంది సాయుధులు ప్రవేశించారు. ప్రకృతి ఆరాధకులొచ్చి గుడారాలు వేసుకుని 10 రోజులుండి కవిత్వమో కథలో రాసుకుని వెళ్లడం అక్కడి గిరిజనులకి అలవాటే. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తారు. వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు మనుషుల్ని లెక్కబెట్టి సామాన్లు తనిఖీ చేసి మరీ వదులుతారు. గిరిజనులు మాత్రం ఎప్పుడూ అడవి వదిలి బయటికి రారు. వారికి ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందో అక్కర్లేదు. దేశ ప్రధానమంత్రి ఎవరో కూడా తెలీదు. అడవిలోకొచ్చిన ఆరాధకుల దగ్గర పూసలో, గాజులో, దువ్వెంలో అడుగుతారు. ఆ సాయుధులు అధికారుల కంటపడకుండా ఒక రహస్య మార్గం గుండా ప్రవేశించారు. ఆ మార్గాన్ని ఎవరికీ తెలియకుండా సుగమం చేశారు. బయటనుంచి చూస్తే అక్కడ తోవ ఉన్నట్లే తెలీదు. ఆ అగంతకులు ఎవరికీ తెలియని భాష మాట్లాడుతున్నారు. వారి నాయకుడి పేరు కుంభ. అసలు పేరేంటో ఎవరికీ తెలీదు. అతనికి 6 అంగరక్షకులున్నారు. అందరి దగ్గర ఆధునికమైన తుపాకులు, అరచేతిలో ఇముడిపోయే బాంబులు లెక్కకు మించున్నాయి. వారు ఆక్రమించిన స్థలానికి దగ్గరలో ఉన్న గూడెం నాయకుడికి రంగురంగుల సీసాల్లో సారా పోసిచ్చాడు కుంభ. మొదట్లో వీళ్ళని ఆటంకపరిచిన గూడెం వాళ్లే సారా సీసాల కోసం ఉండమని బ్రతిమాలి భోజనం కూడా పెట్టడం మొదలుపెట్టారు. పైగా తుపాకులు ఎందుకున్నాయో కాని వాళ్లు చెమకైనా అపకారం చేయట్లేదు. అనలేమో, పోలీసులు చెప్తే బహుమతులిస్తారు. ఒకరోజు ఒకడు గూడెం పెద్ద చెవిలో గుణిగాడు. చస్ ఊరుకోరా, వాళ్ళ జోలి మనకెందుకు కసిరాడు పెద్ద. ఎందుకొచ్చిన గొడవ? దుష్టులతో జాగ్రత్తగా ఉండాలి. కుంభ వాళ్ళు అడవిలో ప్రవేశించే మార్గానికి దగ్గరలోనే ఒక పట్టణం ఉంది.
అక్కడి నుంచే సెల్ ఫోన్ ద్వారా వారి యజమానులతో మంతనాలు జరుపుతుంటారు. అడవి లోపల 1 కిలోమీటర్ లోపే ఉంటుంది వారి స్థావరం. ఆ రోజు కుంభా ఒక సమావేశం ఏర్పరిచాడు. ప్రతిరోజు 10 మంది కలిసి వారికి ఆదేశించిన పనులు చర్చిస్తారు. 10 మందికి ఒక నాయకుడు. ఆ మీటింగ్కి నాయకులంతా హాజరయ్యారు. అందరూ పై అధికారి ఆదేశాలను కుంభా ద్వారా అందుకుంటారు. ఏదో కోడ్ భాషలో వారు మాట్లాడుకోసాగారు. వారు గిరిజనుల ఆహార్యాన్నే ధరించారు. ఎవరైనా పర్యాటకులు గాని ప్రభుత్వ అధికారులు గాని చూస్తే గూడెం వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒక గ్రూప్ యాక్షన్లోకి దిగింది. దాని రియాక్షన్ ఇంకా మొదలవలేదు. ఒక వారంలోగా పనైపోవాలి. ఇవాళే సోమవారం కదూ? కాదు, మంగళవారం. ఒక అనుచరుడు అందించాడు. కొంబ చేతివేళ్లు ముడిచి తెరిచి ఏవో లెక్కలు వేశాడు. అవును, వచ్చే మంగళవారం మనం అనుకున్న ఫలితం చూపించాలి. ఆఖరి బ్యాచ్ సోమవారం పని మొదలు పెట్టాలి. అందరూ మీకు అప్పగించిన పనులను మరీ మరీ చూసుకుంటూ జాగ్రత్తగా తయారవ్వండి. రెప్పపాటు కాలం కూడా వేస్ట్ చేయకూడదు. మీ టీం వాళ్లతో గొడవలేం లేవు కదా? అందరూ అడ్డంగా తలలు ఊపారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ట్రైనింగ్లోనే చెప్పారు. సాధ్యమైనంత వరకు సైగలతో నడుస్తుంది వ్యవహారం. ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళుతున్నారో, ఏం పని చేస్తున్నారో ఒక్కొక్కళ్ళు నాకొచ్చి చెప్పండి. కుంభ పేరు పెట్టి పిలవసాగాడు. అందరూ వాటర్ ప్రూఫ్ కాగితాల మీద రంగుల కోడ్లతో కుంభ దగ్గరికి వెళ్లి అర్థం కాని భాషలో విడమర్చి చెప్పి వెళ్ళిపోతున్నారు. గుడ్. ఇంక రేపటి నుంచి మీ మీ పనుల మీద వెళ్ళండి. నాకు సహాయానికి 6 చాలు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ నాకు చెప్తుండండి. సెల్ ఫోన్లు? ఎవరో గుణిగారు. ఒకరోజే వాడతాం, టెంపరరీ కార్డు పెట్టి. ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ల వద్ద కూడా రోజుకొక కార్డు మారుతుంది. ఏ రోజు ఏ నెంబరో మీకిచ్చిన కోడ్ కాగితం మీద ఉంది. ఏం ప్రమాదం లేదు. రోజు కొన్ని లక్షల మంది మాట్లాడుతుంటారు. ఎవరు కనిపెట్టగలరు? పైగా మన సమాచారం అంతా ఇన్నోసెంట్ సంభాషణలాగానే ఉంటుంది. కుంభ మాటలకి అందరి మనసు కుదుటపడింది. అయినా పనిని సక్రమంగా చేయలేమేమో అనే కాని ప్రాణభయం ఎవరికీ లేదు. ఈ ఉద్యమంలో చేరే ముందే ప్రాణ త్యాగానికైనా వినుదీయమని ప్రమాణం చేస్తారు. అందరూ 25 ఏళ్లలోపు పిల్లలు, ఎంతో భవిష్యత్తున్నవాళ్లు. ఉన్మాదుల మాయమాటల మత్తులో పడి జీవితాల్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడికి సార్? ఎన్ని రోజులు? క్యాంపుకి వెళ్లాలని ఎస్పీ గారు చెప్పగానే రవికి గుండెల్లో రాయి పడింది. తను వెళ్ళిపోతే ఇల్లెలా గడుస్తుంది? పిల్లలు, స్కూలు, ఏం చెయ్యాలో పాలుపోలేదు. అత్తగారిని పిలిపిస్తే ఎన్నింటికని ఎన్నిసార్లు పిలుస్తాం? క్యాంపులు కూడా ఉండదనే షిఫ్ట్ డ్యూటీ వేయించుకున్నాడు తను. ఇంట్లో ఇబ్బందులు ఆఫీసులో చెప్పుకుని చులకనైపోవడం ఇష్టం ఉండదు రవికి. స్పోర్ట్స్లోనూ ప్లాంట్లో పని దగ్గర చాలా చురుగ్గా ఉంటాడని పేరు అతనికి. టర్బైన్ దగ్గర ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరిస్తాడు. అతన్ని అందరూ టర్బైన్ ఎక్స్పర్ట్ అని అంటారు. అధిక ఉష్ణోగ్రతతో మండుతున్న బొగ్గు బాయిలర్లో నీళ్లని మరిగిస్తే ఆ నీటి ఆవిరి వల్ల ఉత్పత్తి అయ్యే పీడనానికి ఒక పెద్ద గుండ్రని పళ్ళున్న చక్రం తిరుగుతుంది. దానినే టర్బైన్ అంటారు. అది 3000 RPM వేగంతో తిరుగుతుంటుంది. టర్బైన్కి జనరేటర్ కలపబడి ఉంటుంది. రెండూ ఒకే వేగంతో తిరుగుతుంటాయి. పెడల్ తొక్కితే సైకిల్ 2 చక్రాలు తిరిగినట్లుగా ఆ జనరేటర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. టర్బైన్ ఏ కారణం చేతనైనా తిరగడం మొరాయిస్తే యూనిట్ ఆగిపోతుంది. నెమ్మదిగా ఒక్కో యంత్రమే ఆగిపోతూ బొగ్గు మంట కూడా తగ్గి యూనిట్ షటాఫ్ అయిపోతుంది. రవి ప్లాంట్లో ఉన్నంతసేపు అన్నింటా తానే తిరుగుతుంటాడు. వర్కర్లకు కూడా అతనంటే చాలా ఇష్టం. అందర్నీ హుషారు చేస్తూ యోగక్షేమాలు అడుగుతూ ఎవరూ ఏమరపాటుగా ఉండకుండా పనులు చేస్తుంటాడు. ఆరోగ్యంగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఇంట్లో రవికి యూనిట్లో రవికి పోలికే లేదు. గోపాలాచారి వచ్చిన వారం రోజుల్లోనే ఎవరెలా పనిచేస్తారో కనిపెట్టేశాడు. ఎలాగూ రవి పనిచేసే యూనిట్ 4-5 రోజుల వరకు పనిచేయదు. బొగ్గు లేదని కొన్ని యూనిట్లు మూసేద్దామని ముందే అనుకున్నారు. అందుకే రవిని బొగ్గు ఎందుకు ఆగిపోయిందో ఎంక్వైరీకి పంపుదామని సిఈ గారికి చెప్పాడు గోపాలాచారి. గుడ్ ఐడియా. రవి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. కోల్ మైన్స్ నుంచి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడు. వాళ్ళు కూడా చాలా వర్రీడ్గా ఉన్నారు. అడవిలో ఆగిపోయినట్లు అనిపిస్తోందట. ఏదైనా అటువంటి మెకానికల్ ప్రాబ్లం అయితే డ్రైవర్ టచ్లో ఉండాలి కదా. ఇదే కాదు, నార్త్ మైన్ నుంచి వచ్చే రెక్కలు కూడా మిస్సింగ్. ఇదేదో చిన్న వ్యవహారంలా లేదు. ట్రైన్ వచ్చే ట్రాక్ ప్లాన్ చూసుకుని 2 జీపుల నిండా మన వాళ్ళని పంపాలి. రెక్కలు వదిలిన ఆఖరి స్టేషన్కి చేరవలసిన తర్వాతి స్టేషన్కి మధ్య దూరం చూసుకుని అవసరమైతే కాదు కాదు తక్షణం పోలీసుల హెల్ప్ కూడా తీసుకోండి. మెకానికులు సరే సరే. సార్ మీరు? గోపాలాచారి ఆందోళనగా అడగబోయాడు. ఏదీ రూల్ అవుట్ చేయడానికి లేదు.
నేను జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతోందని అనుమానంగా ఉందని చెప్పారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ ఫోర్స్ని కాంటాక్ట్ చేద్దాం. శ్రీనివాస్ ఫోన్ తీశాడు. అయితే ఒక డిఈ, 2 ఏడీఈలు, 2 సూపర్వైజర్లు, 2 మెకానిక్లు సరిపోతారంటారా? క్వాలిస్ వ్యాన్లో పంపుతాను. ఎస్, ఒక జీపులో పోలీస్ ఫాలో అయ్యేలా చేద్దాం. మన వాళ్లలో ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళని చూడండి. రిస్క్ గురించి కూడా వార్నింగ్ ఇవ్వండి. 4 రోజులైనా పట్టొచ్చని చెప్పండి. శ్రీనివాస్ డిఎస్పీతో మాట్లాడడానికి పక్కకు తిరిగాడు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. అవునా? ఎస్, మాకు కూడా వరీడ్గా ఉంది. ప్రమాదం గురించి మీ వాళ్ళొచ్చారు. పోస్ట్ మార్టంకి తీసుకువెళ్లారు. మా వేగం గురించి ఇందాక మాట్లాడాను కదా, అరగంటలో వస్తారా? థ్యాంక్ యూ. మ్యాటర్ చాలా సీరియస్గా ఉన్నట్లుంది. ఎస్పీ గారు అలర్ట్ అయిపోయారు. పోలీస్ జీప్ వస్తోంది. మన వాళ్ళని త్వరగా తయారవమనండి. ఎస్ఐ గారికి సూచనలిచ్చి హెడ్ ఆఫీస్కి మాట్లాడడానికి ఫోన్ తీశాడు శ్రీనివాస్. సార్, అంతకుముందు సిఈ గారికి తనకి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తున్న గోపాలచారి తలెత్తి చూశాడు. క్యాంప్ ఎక్కడికి? ఎన్ని రోజులు? రవి సందేహిస్తూ అడిగాడు. ఎస్పీ గారితో అంత దగ్గరగా ఉండి మాట్లాడడం అదే. ఎస్ రవి, 4 రోజులు పట్టొచ్చు. ఇప్పుడే నేనేం చెప్పలేను. తమకొచ్చిన సమస్య గురించి అంతకుముందు సిఈ గారు తనకి చెప్పిన విషయం రవికి విపులంగా చెప్పాడు. వెళ్లబోయే టీంలో మీరే సీనియర్ పర్సన్. మీరే ఇన్ఛార్జిగా ఉంటారు. వంశీకృష్ణ ప్లాంట్లో ఉంటాడు. మిగిలిన యూనిట్లన్నీ నడుస్తున్నాయి కదా. పొద్దున్న ప్రమాదం ఎందుకు జరిగిందో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎస్పీ గారు చెప్పిందంతా విని రవి సీరియస్గా అయిపోయాడు. చాలా పెద్ద క్రైసిస్ లాగానే ఉంది. తను చేయగలిగింది చేయవలసిందే. ఇంట్లోనా? సుగుణకి గట్టిగా చెప్పి వెళ్తాడు. తనేం ఇన్వాలిడ్ కాదు కదా. అవసరమైతే చేసుకోకేం చేస్తుంది. కాకపోతే చికాగ్గా ఉంటుంది. పెద్దవాడు 4th వచ్చాడు. వాడినే తమ్ముణ్ణి కూడా తయారు చేయమని చెప్పాలి. ఎలా చెప్పడం? స్కూల్కి వెళ్ళి చెప్పేసి ఇంటికెళ్ళి బట్టలు సర్దుకుని వచ్చేస్తే సరి. ఓకే సార్, అరగంటలో వచ్చేస్తాను. ఆలోచిస్తూనే ఎస్పీ గారికి చెప్పేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటికి నడిచాడు రవి. కుంభ అటు ఇటు అసహనంగా తిరుగుతున్నాడు. 2 రోజుల్లో ఆపరేషన్ అంతా పూర్తి చేయాలని పైవాళ్ల దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. తమ కార్యక్రమం గురించి ఎక్కడో లీక్ అయిందని వార్త వచ్చిందట. పోలీస్ ఫోర్స్ మొత్తం అప్రమత్తం అయిపోయిందట. సెలవుల్లో ఉన్న వాళ్ళందరినీ వెంటనే డ్యూటీలోకి చేరుకోమన్నారట. ఈ రాష్ట్రంలో జరగబోయే ఇప్పటి ఆపరేషన్ ఫలిస్తే దీన్ని మోడల్గా తీసుకుని ఇటువంటివే దేశమంతా అమలు పరచాలని ఆర్గనైజేషన్ ప్లాన్. ఇది కనుక ఫెయిల్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మొదట్లోనే వార్నింగ్ ఇచ్చారు. తాము ప్రాణత్యాగానికే వెరవనప్పుడు ఇంకా సీరియస్ యాక్షన్ ఏముంటుంది? ఉంటుంది. తమ కుటుంబం, భార్య, పిల్లలు కొంతమందికి, ముసలి తల్లిదండ్రులు కొందరికి, ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దాది దాదాలు తమ జీవితాలు ఎలాగూ తాకట్టుకు వెళ్ళిపోయాయి. కనీసం వాళ్ళైనా క్షేమంగా ఉండాలి. అసలు ఎలా లీక్ అయిందో పెద్దవాళ్లకే అర్థం అవడం లేదట. మొదటగా వెళ్లిన బ్యాచ్ అయితే అంతా సవ్యంగా జరిగిందని అంటున్నారు. వీళ్ళు 10 మంది అయితే అక్కడ 10 మందిని నిర్బంధించాల్సి వచ్చిందట. మొత్తం 20 మందికి ఆ అడవిలో ఆహారం సమకూర్చాలంటే కష్టంగా ఉందని మొత్తుకుంటున్నాడు ఆ గ్రూప్ లీడర్. పైగా చుట్టుపక్కల ఎవరికీ అనుమానం కలగకుండా చెయ్యాలి. బందీలకి నిర్విరామంగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయట. అందరూ ఆందోళనగానే ఉన్నారు. అది కొంతవరకు గుడ్ న్యూస్. అయితే మున్ముందు జరగబోయే పనులకు ఆటంకం ఏర్పడబోయేట్లుంది. అదే తమ పెద్దల భయం. అయ్యా, ముఖ్య అనుచరుడు కుంభ తలెత్తాడు. అందరూ వచ్చారు. కుంభ గట్టిగా నిట్టూర్చి ఎడమ పక్క తిరిగి బాగా దట్టంగా ఉన్న పొదల్లోకి వెళ్ళాడు. గ్రూపు లీడర్లంతా లేచి నిలబడ్డారు. మీ అసైన్మెంట్లు గుర్తున్నాయి కదూ? అందరూ నిశ్శబ్దంగా తలలూపారు. మీరు సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోవలసి ఉంటుంది. విడివిడిగా వెళ్లాలని తెలుసు కదా. మళ్లీ తలలుగాయి. అంత టెన్షన్లోనూ కుంభాకి నవ్వొచ్చింది. ఎదురుగా ఉన్న వాళ్లలో ఒక్కొక్కడు కనీసం 10 మందినైనా చంపిన కరుడుగట్టిన టెర్రరిస్టులు. నెత్తిమీద ఏకలతో తలలూపుతుంటే కోయవాళ్లు నాట్యం చేస్తున్నట్లుంది. చొక్కాలు లేకుండా చిన్న చిన్న పంచెలు గోచిపోసి కట్టుకుని మధ్య మధ్య వీపులు, కాళ్ళు, చేతులు గోకుంటున్నారు. అడవిలో పురుగులకి, దోమలకి కొదవేముంటుంది? కష్టపడి నవ్వు ఆపుకుని ఒక్కొక్కళ్ళని దగ్గరికి రమ్మని వాళ్ల ప్లాన్ చెప్పమన్నాడు. ఒక్కో గ్రూప్లో ఉన్న 10 మంది మళ్లీ 2 గ్రూపులు అవ్వాలి. ఒక గ్రూప్ రైల్వే ట్రాక్స్ దగ్గర కాపు కాస్తే, ఇంకొకటి టౌన్లో నిర్దిష్ట ప్రదేశంలో ఆగి రాబోయే ఆదేశాల కోసం ఎదురు చూడాలి. అన్ని గ్రూపులవి కోడ్ నెంబర్లు, ప్లాన్ వివరాలు తన దగ్గరున్న చిన్న పుస్తకంలో రాసుకుని గుర్తులు పెట్టుకున్నాక అందర్నీ వెళ్లిపోమని ఆర్డర్ ఇచ్చాడు.
అడవి దాటుతున్నప్పుడే అందరూ డ్రెస్సులు మార్చుకుని టౌన్లో ప్రవేశించాలి. అక్కడి నుంచి ఎవరి దారి వారిదే. తూచా తప్పకుండా ఎవరి పని వారు ఎన్ని అడ్డంకులొచ్చినా చేసేస్తారు. కాకపోతే సడన్ ఎమర్జెన్సీ వస్తే ఏం చెయ్యాలనేది తెలీదు. ఆదేశాల కోసం ఎదురు చూడడమే. ఎక్కడైనా ఒకళ్ళకొకరు ఎదురుపడినా కొత్త వాళ్ళని చూసినట్లు చూడడంలో, మారు వేషాలు వేయడంలో నిష్ణాతులు అందరూ. రైలు బోగీల దగ్గర డ్యూటీ వాళ్ళు మాత్రం కలిసే ఉంటారు. మాకు మ్యాన్ పవర్ కావాలి. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత కొద్ది మంది మనుషులతో ఎలా చేయడం? కొందరు లీడర్స్ నిలదీశారు. ఇక్కడ సరుకుండాలి, మనుషులక్కర్లేదు తల చూపిస్తూ అన్నాడు కుంభ. అమెరికాలో అంత పెద్ద బిల్డింగుల్ని పడగొట్టి వేల మంది ప్రాణాలు తీయడానికి ఎంతమంది వెళ్లారు? మారు మాట్లాడకుండా ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్లిపోయారు. కుంభ అనుచరులు తమకు నిర్దేశించిన స్థానాల్లోకి వెళ్లి నిల్చున్నారు. ఎవరో కుంభాకి వెదురు బియ్యం, అన్నం, పచ్చిపులుసు, ఉల్లి, దోస ముక్కలు తెచ్చిచ్చారు. అక్కడున్న వాళ్ళందరూ పొద్దున్నే మాంసం కూర, రోటీతో రోజు ప్రారంభించేవాళ్లే. 3 పూట్ల ముక్కలుండాల్సిందే. అందులో అన్నం తినడం అసలు అలవాట్లేదు. కాని వాళ్లంతా తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఏమైనా చేయడానికి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవించడానికి, అవసరమైతే ప్రాణాలు వదలడానికి సిద్ధపడిన వాళ్లే. కడుపుకి కావలసింది ఏదైనా తినేసి 2-3 రోజులు నిద్రలేకుండా ఉండగలిగిన సమర్థులు. అంత బలం, అటువంటి లక్ష్యం, త్యాగం ఉన్నవాళ్లు అభివృద్ధి పనులకు తమ ప్రతిభని ఉపయోగిస్తే ఈ ప్రపంచం సస్యశ్యామలంగా ఉండేది. ఎక్కడా ఆకలి, చావులు, నిరక్షరాస్యత ఉండేవి కాదు. కాని యుగాల ఆరంభం నుంచి రాక్షసుల్లాంటి మనుషులు వాళ్ల కుయుక్తుల్ని, కుతంత్రాల్ని ఎదుర్కొనే శ్రీకృష్ణుడి వారసులు ఉంటూనే ఉన్నారు. అదే ఆ సృష్టికర్త నిర్దేశించిన జీవన శైలేమో. చెడుంటేనే మంచేదో తెలుస్తుంది. దాని విలువ అవగతమవుతుంది. చీకటి ఉంటేనే వెలుగు, దుఃఖం ఉంటేనే సుఖం విలువ. అందుకే కలిమిలేములు, కష్టసుఖాలు, వెలుగు నీడలు కవలల్లా పెనవేసుకుపోయాయి. కుంభ కడుపు నిండుగా తిని పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. వారం రోజులు అనుకున్నది 2 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంత కష్టం. ముందు వాలంటీర్లు అన్ని మైళ్లు ప్రయాణం చేసి అంత దూరం వెళ్లాలంటేనే రోజున్నర కొడుతుంది. తనకి అప్పగించిన పని చేయకపోతే ఆత్మత్యాగమే శరణ్యం. బా ముఖ్య అనుచరుల్లో అతి ముఖ్యుడు పరిగెత్తుకునొచ్చాడు. మెసేజ్. ఏంటది? ఎలర్ట్. నిటారుగా అయ్యాడు కుంభ. రవి ఒక బ్యాక్ ప్యాక్లో 2 జతల బట్టలు, టాయిలెట్ సామాన్లు పెట్టుకుని ముందు గదిలోకి వచ్చాడు. సుగుణకి అంతా వివరించి తను క్యాంపుకి వెళుతున్నట్టు చెప్పాడు. వినోదం సినిమా 4వసారి చూస్తున్న సుగుణ తల మాత్రం తిప్పంది. మీది క్యాంపుల్ డ్యూటీ కాదు కదా? అనుమానంగా చూస్తున్న సుగుణకి పరిస్థితి విపులంగా వివరించాడు. అదేంటో అంతమందున్నారు కదా, మీరే కావాల్సొచ్చారా? అపనమ్మకంగా అంది సుగుణ. ఎవరితోనో విహారానికి చెక్కేయడం లేదు కదా? ఈ మగాళ్ళని నమ్మడానికి లేదు, అతికినట్లు చెప్తారు. నువ్వు చదువుకున్నదానివి కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నేను ఆ టీంకి ఇన్ఛార్జిని. పైవాళ్ల ఆదేశాలు పాటించాలి కదా. ఇంకా ఇందులో ఉన్న రిస్క్ చెప్పలేదు. పరిస్థితి అంత అపాయకరంగా ఉన్న సుగుణకు అర్థం కాదు. ఒక రకంగా హ్యాపీ సోల్ అనుకోవాలి. రవి విరక్తిగా నవ్వుకున్నాడు. సరే వెళ్ళండి. పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలి. వాళ్ళకి పొద్దున్న తినడానికి పెట్టాలి. లంచ్ డబ్బా కట్టివ్వాలి. అలివేలుని తొందరగా రమ్మని నీకు సాయం చేయమను. రవికి తెలీదు పాపం, అలివేలు కూడా అమ్మగారితో టీవీ ఎంజాయ్ చేస్తుందని. అలాగే. రవి వెళుతుంటే సోఫాలోంచి లేవను కూడా లేవదు సుగుణ. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండే రవి డిప్రెస్డ్గా ఇంట్లో నుంచి బయటకు నడిచాడు. మళ్ళీ తిరిగి రాగలుగుతానా అనుకుంటూ. అప్పుడు సుగుణ లేచి వీధిలోకొచ్చి రవిని వెనక నుంచి చూసింది. ఏంటో అంతా సోదిగా నడుస్తున్నాడు, సామ్రాజ్యం పోగొట్టుకున్న చక్రవర్తిలాగా. సుగుణ నిరాసక్తంగా చూసి నిట్టూర్చింది. అతను టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని జాగింగ్ చేస్తూ వెళుతున్నప్పుడు ఒక్కసారి కూడా చూడని సుగుణ సిఈ గారి ఆఫీస్ దగ్గరికి రాగానే రవికి కాస్త హుషారొచ్చింది. రవిని చూడగానే ఎస్వి రంగారావులాగా గోపాలాచారి వరండాలోకి నడుచుకుంటూ వచ్చాడు. రారవి, నా రూంలో లంచ్ అరేంజ్ చేశాను. అందరూ రెడీగా ఉన్నారు. అరగంటలో 2 పోలీస్ జీపులు వస్తాయి, విత్ ఆర్మ్డ్ పర్సనల్. రవిని చేయి పట్టుకుని లాగుతున్నట్టు నడుస్తూ తన గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ మంచి కండపుష్టిగల 5గురు కొత్తవాళ్లు వంశీ భోజనాలు చేస్తున్నారు. ఒక్క క్షణం రవి మనసు చివుకుమంది. ఊరికి వెళుతున్నానని చెప్పినా, లంచ్ టైంలో ఇంటికి వెళ్ళినా భోజనం చేయమని అడగని భార్య గుర్తుకొచ్చింది. తల విదిల్చి ప్రపంచంలోని సంతోషమంతా తనలోనే నింపుకొనన్నాడు. హాయ్, ఐఆమ్ రవి. గోపాలాచారొచ్చి పరిచయం చేశాడు. ఇక నుంచి మీరు 6గురు ఈ టీంలో ఉంటారు. ఇతను చైతన్య, బి స్టేషన్లో ఏఈ.
ఉంగరాల జుట్టు, చిన్న చిన్న కళ్ళు ఉన్న చైతన్య సగం లేచి విష్ చేసినట్లు అభివాదం చేసి కూర్చున్నాడు. ఆంజనేయులు, కోల్ ప్లాంట్ ఏఈ. అప్పుడప్పుడే ఏర్పడుతున్న బట్టతల, పెద్ద పెద్ద చెవులున్న ఆంజనేయులు ఈ చెవి నుంచి ఆ చెవి వరకు తమాషాగా నవ్వుతూ తల తిప్పాడు. అతని చెవులు వింతగా ఊగాయి. బల్వంత్ సింగ్, బి స్టేషన్లో ఏఈ. బాగా కోసేసినట్లున్న ముక్కు, గుబురు మీసాలతో సింగు చేయి చాపాడు కరచాలనం చేయడానికి. అతనికి కుడి ఎడమ తేడా లేదు. 2 చేతులతోటి చపాతీని విరుచుకుని తింటున్నాడు. భీమారావు, కోల్ ప్లాంట్లో సూపర్వైజర్. మరీ సినిమాల్లో చూపించే భీముళ్లా లేకపోయినా బలంగానే ఉన్నాడు. నవ్వినప్పుడు కుడి బుగ్గ మీద ఆంగుళం లోటు పడే సొట్ట అతని ప్రత్యేకత. తీరైన పొలివరుసతో, నలుపు కిందకొచ్చే శరీర ఛాయ్తో ఇట్టే ఆకట్టుకున్నాడు. రండి సార్, భోంచేద్దాం. తన పక్కనున్న కుర్చీ చూపించాడు. ముందు ముందు మంచి స్నేహితుడవుతాడు అనుకున్నాడు రవి అతన్ని చూసి. రహీం, వాటర్ అనాలిసిస్ అండ్ ట్రీట్మెంట్లో కెమిస్ట్. రవి సాలోచనగా రహీంని, గోపాల్ని మార్చి మార్చి చూశాడు. కెమిస్ట్కేం పని తన ఆపరేషన్లో? గోపాల్ తల పంకించాడు. తర్వాత చెప్తానన్నట్టు. రహీం కూడా చాలా బలంగా ఉన్నాడు. గోపాలాచారి చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ టీంని సెలెక్ట్ చేయడానికి. మొట్టమొదటి అర్హత అంత ఒత్తిడిని తట్టుకోగలగడం. 2, ఆకలికి నిద్ర లేమికి ఆగగలగాలి. అవసరమైతే ఎదుటి వాళ్లతో తలపడగలగాలి. దానికి జిమ్ముకు వెళుతూ మంచి ఫామ్లో ఉండాలి. 3, నెగోషియేషన్స్ చేయగలగడం. ఈ టీంలో ముగ్గురికి, రవి, భీమారావు, రహీంలక ప్రతిభ ఉంది. అన్నింటికంటే అత్యంత ముఖ్యమైంది, ఎటువంటి పరిస్థితుల్లోనూ బెదిరిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించగలగడం. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని వెతకడం అంత సులభం కాదు. అదీకాక అభ్యంతరాలు పెట్టకుండా వెళ్లడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. సెలెక్ట్ చేసిన ఇంకొక ఏఈ భార్యకి పురుట్ రోజులను రాలేనన్నాడు. సిఈ గారి సహాయంతో 2 గంటల్లో ఆఫీస్ రికార్డులు తిరగేసి ఆయా అధికారుల దగ్గర వారి గురించి ఎంక్వైరీ చేసి వ్యక్తిగత జీవన విధానాలు తెలుసుకుని అన్ని రకాలుగా మదించి 6గురిని ఒక దగ్గరికి చేర్చగలిగారు. ఈ టీంని తన గదిలోంచి చూస్తుంటే తన శ్రమకి తగిన ఫలితం కనిపించింది గోపాలాచారికి. ఇందులో ఎవరిని తానింతకు ముందు కలవకపోవడం రవికి ఆశ్చర్యం కలిగించింది. 3000 మంది పైగా పనిచేసే చోట అలా జరగడానికి అవకాశం లేకపోలేదు. అయినా రవి తన పనేమో టెన్నిసేమో అంతే. ఖాళీ ఉన్నప్పుడు లైబ్రరీ. ఈసారి నుంచి కామ్గా జరిగే ప్రోగ్రామ్స్ లో పాలు పంచుకోవాలి. అందరూ తెలిస్తే లైఫ్ వేరేగా ఉంటుంది నిశ్చయించుకున్నాడు రవి. రహీం తాతగారు అనంతపురంలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. రహీం వాళ్ల అమ్మమ్మ దగ్గరుండి హైదరాబాదులో అన్వరులం కాలేజీలో ఉర్దూ మీడియంలో బీఎస్సీ చదివాడు. రహీం తండ్రి కూడా దేశభక్తుడు. రహీం ఉర్దూలో నేటివ్ పాకిస్తానీలా సంభాషించగలడు. మతం కంటే దేశం ముఖ్యం అనుకునే వ్యక్తి. అలాని 5 సార్లు నమాజు చేయడం మాండు. రోజూ వ్యాయామానికి వెళ్లి కుస్తీ పట్లు ప్రాక్టీస్ చేస్తాడు. ఎస్పీ గారి వివరణకి రవి మనసు కుదుట పడింది. కెమిస్ట్రీ ఎందుకు అనుకున్న తన ఆలోచనకి సిగ్గుపడ్డాడు రవి. కోల్ వచ్చే బళ్ళు ఎందుకు గాగిపోయాయో తెలుసుకోవడానికి ఇంజనీరే కావాలా? ఎస్పీ గారి సెలక్షన్ చాలా బాగుంది. రహీం కేసి చూసి స్నేహపూర్వకంగా నవ్వి భుజం మీద చెయ్యేసి అతని పక్కన కూర్చుని ప్లేట్లో పదార్థాలు వడ్డించుకున్నాడు. మళ్ళీ ఇటువంటి భోజనం ఎన్నాళ్ళకో తింటూ అనుకున్నాడు. గోపాల్ హాస్టల్ మేనేజర్తో చెప్పి ప్రత్యేకంగా వండించాడు. బొగ్గు గనులకి, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకి మధ్య ప్రత్యేకమైన రైలు పట్టాలుంటాయి. వాటి మీద పవర్ ప్లాంట్కి బొగ్గు సప్లై చేసే రెక్కలు తప్ప ఇంకేం నడవవు. మధ్యలో రైల్వే స్టేషన్లే ఉండవు. అతి నెమ్మదిగా నడిచే ఆ గూడ్స్ ట్రైను ప్లాంట్ చేరడానికి 1.5 రోజులు పడుతుంది. అట్టే దూరం లేకపోయినా మధ్యలో ఒక జంక్షన్ దగ్గర ఉత్తర దేశం నుంచి వచ్చే ట్రాక్ కలుస్తుంది. అందులో నార్త్ నుంచి వచ్చే బొగ్గు రెక్కలు పవర్ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేస్తాయి. 3 రోజుల క్రితం ప్లాంట్కి దగ్గరలో ఉన్న గని నుంచి బయలుదేరిన 2 రెక్కలు జంక్షన్ దాటి 40 కిలోమీటర్లు వచ్చాయి. 10 మంది సాయుధులు AK-47 తుపాకులు పట్టుకుని 2 ఇంజిన్లలోకెక్కి బళ్ళను ఆపేశారు. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొని రెక్క డ్రైవర్లు, అసిస్టెంట్లు, వర్కర్లు 10 మంది నిర్ఘాంతపోయి చూస్తుండగా అందరినీ ఒక దగ్గర బందీలుగా చేర్చి చుట్టూ నిల్చున్నారు. బొగ్గురాళ్లని నడిపి బందీలకి శరీరం మీద ఒక పొర ఏర్పడిపోయింది. అందరూ కండలు తిరిగిన శరీరాలతో, తలకి కట్టుకున్న నల్లని బట్టలతో, చెమటికి చొక్కాలు తీసేసి నిగనగా మెరుస్తూ ఆఫ్రికా అడవుల్లో తిరిగే పొద మానవుల్లా ఉన్నారు. ఈ మైన్స్ వర్కర్లని బందీలుగా పట్టుకున్న సాయుధులు
పైనుంచి కింద వరకు పొడవు చేతుల చొక్కాలు, దళసరి ప్యాంట్లు వేసుకుని అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి రైళ్లని ఆపి వర్కర్లని హోస్టేజీల్లా పెట్టమని ఆర్డర్లొచ్చాయి. తర్వాత ఏం చెయ్యాలనేది మళ్ళీ మెసేజ్ రావాలి. అది 2 రోజుల నుంచి వారం వరకు ఉండొచ్చునని వాళ్ళ నాయకుడు చెప్పాడు. బొగ్గు వేగంలని ఆపిన చోటకి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక ఊరుంది. ఆ ఊర్లోనే ఒక ఇంట్లో 20 మందికి వంట చేయడానికి ఏర్పాటు చేశారు. అక్కడ స్టేషన్ లేకపోయినా ట్రాకు ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా ఉంది. ఇంజిన్లోకి ఎక్కి దిగడానికి వీలుగా ఉంది. మొత్తమంతా దట్టమైన చెట్లతో నిండి అక్కడ రైలు వేగంలో ఆగిన జాడ తెలియడం లేదు. బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ చోట ఎన్నుకున్నారు కొంబా వాళ్ళు. రెక్క డ్రైవర్లలో ఒక అతనికి ఉర్దూ వచ్చు. ఆ భాషలో అడిగాడు. ఎందుకు ఆపారు? ఏం కావాలి? మా దగ్గర బొగ్గు తప్ప ఇంకేం లేదు. తొందరలోనే తెలుస్తుంది. మీరిక్కడ కూర్చుని మీకిష్టం వచ్చినట్లు కాలక్షేపం చేయొచ్చు. అవసరాలకి వెళ్లాలంటే మాలో ఒకడు మీతో వస్తాడు. నాయకుడిలా కనిపించిన వాడు సమాధానమిచ్చాడు. ఒక పెద్ద చెట్టు కింద చదును చేసి 15 మంది విశ్రాంతిగా కూర్చునేలా కొంతమంది పడుకోవడానికి అనువుగా తయారు చేశారు. బందీలందర్నీ అక్కడికి తీసుకువెళ్లి వదిలేసి తుపాకుల్ని జాగ్రత్తగా చూస్తూ సగం మంది సాయుధులు కూర్చుని సగం మంది కాపలా తిరుగుతున్నారు. అలా 2 రోజులు గడిపారు. 3వ రోజు కుంభా దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకొక రోజు గడిస్తే మీ పని పూర్తవుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాగానే నడుస్తుంది అనుకుంటున్న సమయంలో అనుకోని అవాంతరం వచ్చింది. ఉత్తర హిందుస్థాన్ నుంచి వచ్చిన ఒక రెక్ 2 బళ్ల వెనకొచ్చి ఆగింది. ఆ ట్రాక్లో రైల్వే ట్రాఫిక్ కానీ స్టేషన్లు కానీ లేకపోవడం వల్ల రెక్స్కి వెనకున్న వేగన్కి ఎర్ర రంగు వేసి ఎర్ర జెండాలు, రాత్రుళ్ళు ఎర్రదీపం ఉంటాయి హెచ్చరికగా. అందుకనే కొత్త రెక్ నెమ్మదిగా వచ్చి వెనక ఆగింది. ఎర్ర లైటు వెలుగుతూ ఫోన్ మోగింది. కుంభ ఉలిక్కిపడి లేచి స్విచ్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుని దూరంగా నడిచాడు. అప్పుడే గూడెం వాళ్ళు ఎవరో వచ్చారు ఏదో చెప్పడానికి. ప్లానింగ్ సరిగ్గా చేయలేదా సాబ్? ఇంకొక గూడ్స్ బండి వచ్చింది. ఏం చెయ్యాలి? కుంభ వెంటనే రైలాగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న పక్క రాష్ట్రంలోని ముఠా నాయకుడితో మాట్లాడాడు. ఎమర్జెన్సీ. వెంటనే కొంతమందిని సైట్ 1కి పంపండి. అలాగే ఏటీఎంలో డబ్బు డ్రా చేసి కావలసిన ఏర్పాట్లు చేయండి. రెక్కల దగ్గరున్న వాళ్ళకి కూడా మెసేజ్ ఇచ్చాడు. అదనంగా బలం వస్తోంది, వర్రీ అవద్దని. అది కాదు బా, కొత్త బండిలో 20 మంది స్టాఫ్ ఉన్నారు. మళ్ళీ కంగారు కాల్. అయితే ఏం? మీ దగ్గర తుపాకులు, బాంబు ఉన్నాయి కదా, భయపెట్టండి. నో కిల్లింగ్. మిగిలిన టీములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తనే స్వయంగా చూసుకుంటే నయం. కుంభ అడవి పక్కనున్న పట్టణానికి వెళ్ళాడు. రాష్ట్రంలో బొగ్గుతో నడిచే పెద్ద పవర్ స్టేషన్లు 2 ఉన్నాయి. ఒక స్టేషన్ ని నిర్వీర్యం చేయడానికి అప్పటికే ఒక టీం పనిలో ఉంది. ఇంకొకటి పని చేయకుండా చూడ్డానికే కుంభ వాళ్ళ ప్రయత్నం. కొంతమంది ముఖ్యమైన సబ్ స్టేషన్ల దగ్గర బాంబులతో చార్జ్ అయి తయారుగా ఉన్నారు. ఏ క్షణంలో ఆర్డర్ వస్తే ఆ క్షణంలో అటాక్ చేయడానికి. కుంభ స్వయంగా వెళ్లడం మంచిదే అయింది. అప్పటికి పూర్తి ప్లాన్తో రెడీ అయ్యి అతనికి సమాచారం పంపారు యజమానులు. మరనాడు రాత్రి 10 అన్ని టీంలు ఒక్కసారిగా విరుచుకుపడి 10 గంటలకల్లా రాష్ట్రాన్ని చీకటమయం చేసేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సప్లై రాకుండా ఆఫ్ చేయాలి. తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి నివాసం, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు అన్నింటి మీద ఒకేసారి పడి ఏం జరుగుతుందో తెలియకుండా చేయాలి. రాత్రి 12 పని అయిపోవాలి. ఆ తర్వాత ప్రధానితో చర్చలు జరిపి తమకు కావలసింది సాధించుకోవాలి. కుంభాకి ఒకటే అర్థం కాలేదు. దానికి ఈ రాష్ట్రం ఎందుకు ఎంచుకున్నారు? ఇంత దూరం ఎందుకు రావడం? పైన రాష్ట్రాలు లేవా? అక్కడైతే ఇంత దూరాల్లో వెతుకులాడే పని తప్పుతుంది కదా. కావలసిన మ్యాన్ పవర్ కూడా సులభంగా లభిస్తుంది. వాళ్ళకు అలవాటు ఇటువంటివి. వాళ్ళు ఎక్కువగా కూడా ఉన్నారక్కడ. అదే అడిగాడు యజమానుల్ని. పైగా అడవిలోంచి బయటకొచ్చాడేమో, సిగ్నల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఉత్తరాన ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అక్కడ ఏ టెర్రరిస్టు వ్యవహారాలు జరుగుతున్నాయో అని 1000 కళ్లతో కనిపెడుతూ ఉంటారు. దక్షిణ రాష్ట్రాలకు అటువంటి భయాలుండవు. వాళ్ళ ఆలోచనలెప్పుడూ నక్సలైట్ల మీదనే ఉంటాయి కానీ తమని ఎవరూ అనుమానించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేశాం. ఇక్కడ తడాకా చూపిస్తే అక్కడ దిగొస్తారు. అందులో 2 ప్రభుత్వాలు ఒకళ్ళవే కూడా. నిజమే కదా అనుకున్నాడు కుంభ. ఈ ఆపరేషన్ మొత్తానికి ఇన్ఛార్జి నువ్వే. ఆ అడవి ఖాళీ చేసేయండి. హైదరాబాద్లో ఎవరికీ అనుమానం రాని మధ్యతరగతి హిందూ లొకాలిటీలో మీకు ఒక స్థావరం ఏర్పాటు చేశాం. అక్కడికి తక్షణం మకా మార్చేయండి. రేపు పొద్దున కల్లా చేరాలి. రేపటి నుంచి నీకు అన్ని ముఖ్యమైన సమాచారాలు సంకేతాలతో వస్తాయి. నువ్వే మమ్మల్ని కాంటాక్ట్ చేసి మంచి పని చేశావు. టైం కలిసొచ్చింది. కుంభ టైం చూసుకున్నాడు. 4:30.
6ంటికి బయలుదేరి పొద్దున 4లోపు హైదరాబాదు చేరొచ్చు. వెనకకి తిరిగి అడవిలోకి వెళ్లి అనుచరుల్ని కలిశాడు. ఇక్కడ ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా చేయండి ఆదేశాలిచ్చి గూడెం నాయకుణ్ణి కలిశాడు. మేం వెళుతున్నామబ్బా. ఇన్ని రోజులు మాకు ఆతిథ్యమిచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మనం కలవం. మేమిక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పద్దు. గూడెం పెద్ద లేచి కన్నీళ్లతో కుంభాని కౌగిలించుకుని వీడుకోలు పలికాడు. ఇంకా తమకి ప్రత్యేకమైన సారా దొరకదని అందరూ విచారించారు. రోజూ వాళ్లు తాగేదానికంటే ఎన్నో రెట్లు బాగుంది మరి. బయట ప్రపంచంలో జరుగుతున్న మార్పులతో జరగబోయే అనర్థాలతో ఏమాత్రం సంబంధం లేని అదృష్టవంతులు. ఇంకా ఆలస్యం చేయడానికి లేదు. అందరూ హుటాహుటిన అడవి బయటకొచ్చారు. కొంతమంది జీన్సు టీషర్టులతో, కొందరు ఇన్షర్టు టైలతో తయారయ్యారు. కుంభ తెల్లని లాల్చి పైజామా, నుదుట కుంకుమబొట్టుతో పల్లెటూరి మధ్యతరగతి యువకుళ్లా ఉన్నాడు. అతనితో వెళ్లే ఆంతరంగికుడు మామూలు ప్యాంటు షర్టుతో కుంభ కంటే 5-6 ఏళ్లు చిన్నగా కనిపిస్తున్నాడు. తమ్ముణ్ణి కాలేజీలో చేర్పించడానికి వెళుతున్న అన్నగారిలా ఉన్నాడు. ఇద్దరూ బస్టాండ్కి వెళ్లారు. జీన్సు టీషర్ట్లిద్దరూ రైల్లో, ఇన్షర్ట్లు టాక్సీలో వెళ్లడానికి నిశ్చయమైంది. సూపర్ డీలక్స్ బస్ ఎక్కిన కుంభ అనుచరుడు సీట్లలో కూర్చుని వెనక్కి తిరిగారు. వెనక సీట్లో యూనిఫాంలో ఉన్న ఎస్ఐ, అతని అసిస్టెంటు వీరికేసి తీక్షణంగా చూస్తూ కనిపించారు. రఘు మాటలకి నోట్లో మాట రానట్లు నిలబడిపోయిన చక్రపాణి సుభద్రల్ని వదిలేసి రఘు శశి వాళ్ల గదిలోకి వెళ్లిపోయారు. మెదడు మనసు ముద్దుబరిపోగా తల్లి వెళ్లి చక్రపాణి మంచం మీద ముడుచుకుపోయింది. ఇంతలో బాల్కనీలోంచి గొల్లుమని గోల. పిల్లలు బొమ్మల కోసం దెబ్బలాడుకుంటున్నారు. చిట్టి బుజ్జి ఒక పక్షం అయిపోయారు. రఘు కొడుకు ఇద్దరినీ 4 ముట్టికేలు ముత్తాడు. శశి విసవిస గదిలోంచి వచ్చేసింది. ఊరుకోరా, ఇంక రోజు మనకి పెంట తప్పదు. వాణ్ణో గిల్లు గిలింది. ఇంక వాడు ఊరు వాడ ఏకం చేసాగాడు. సుభద్ర చిట్టి బుజ్జిలకి చెరో బెల్లం ముక్క ఇచ్చి ఊరుకోబెట్టింది. ఏం మాట్లాడడానికి కూడా లేదు. ఏం మాట్లాడినా ఇల్లంతా వినిపిస్తుంది. గుడ్ల నీళ్లు కుక్కుని సుభద్ర పేపర్ వెనకాల తలపెట్టి చక్రపాణి ఎవరి ఆలోచనల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీధర్ రఘు కొడుకు పడుకున్నట్లున్నాడు. రఘు శశి బయటకొచ్చారు. 1 గంటలో వస్తాం, బ్యాంక్ పని చూసుకొని. గోడకి చెప్పినట్లు చెప్పి ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మనం కాసేపు తిరిగొస్తే వాళ్ళు మాట్లాడుకుని ఏం చెయ్యాలో తేల్చుకుంటారు. శశి రఘుతో అంటున్న మాటలు స్పష్టంగా వినిపించాయి. చక్రపాణి సుభద్ర లేచి తమ గదిలోకి వెళ్లారు. పిల్లలు బిక్కుబిక్కుమంటూ బాల్కనీలోనే కూర్చుండిపోయారు. వాళ్ళకి తండ్రితో గొడవలు అలవాటే కదా. తల్లి గోడ కానుకుని కూర్చుని మోకాళ్లలో తలదురిచి కడుపులో పేగులు కదిలేలా విక్కుతుంది. మధ్యతరగతి సంసారాల్లో ఇటువంటి అనుకోని సమస్యలొచ్చినప్పుడు లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది. దారే కనిపించదు. రఘుకి కొంచెం విశాల హృదయం ఉండి సమయానికి ఆదుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కాని నేను, నా సంసారం, ఆ తర్వాతే ఏదైనా, అదే స్వార్థపూరిత మానవ స్వభావం. ఇదేంటండి అలా అంటాడు వాడు? ఎలాగో నోరు పెగల్చుకున్నది సుభద్ర. నిజమే, అందరం ఒకటే కదా అని నా దగ్గరున్న సేవింగ్స్ అంతా వాడికి ఇచ్చేశాను. ఈ విధంగా అవుతుందని ఊహించలేదు కదా. ఇప్పుడు కర్తవ్యం ఏంటని ఆలోచించాలి మనం. చక్రపాణి మాటలకి తల్లి బెదురుగా చూస్తుంది. నిన్నొక్కదాన్ని అతని దగ్గరికి పంపలేమమ్మా. నేను నీ బాధ్యత తీసుకుంటాను. రఘుకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ ఇక్కడ ఉండం మనం. ఏం చెయ్యాలా అనేదే ఆలోచిస్తున్నాను. అంతా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయగలం? సుభద్రకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. నిద్రపోతున్నప్పుడు తప్ప చెంటాడు ఆవిడ్ని వదలడు. ఇంటి పని, వాణ్ణి చూసుకోవడం, పగలొక్క నిమిషం తీరుకుండదు. ఎవరి గురించో మాట్లాడుకుంటున్నట్టుగా తల్లి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. సరే సుభద్ర, నేనొక నిర్ణయానికి వచ్చాను. 3 నెలలు సెలవు పెడతాను. బోల్డు సెలవుంది. వచ్చేడు రిటైర్ అవుతున్నాను కదా. తల్లిని తీసుకుని అల్లుడి దగ్గరికి వెళదాం. నిలువెల్లా వణికిపోతున్న శరీరంతో తల్లి లేచి నిలబడింది. భయం లేదురా, మేం నీతోనే ఉంటాం. అక్కడ అందరికీ నీ పరిస్థితి, అల్లుడి స్వభావం తెలియాలి. నా క్లాస్మేట్ ఒకతను ఈ మధ్యనే అక్కడికి బదిలీ అయ్యాడని విన్నాను. అల్లుడు పనిచేసే పవర్ ప్లాంట్ లోనే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అతని సహాయం తీసుకుందాం. 3 నెలలయ్యాక అల్లుడి జీతంలో సగం ఇచ్చేలాగా అడిగి వేరే ఇల్లు చూసుకుందాం. అవసరమైతే నేను సెలవు పొడిగిస్తాను. అయితే అబ్బాయి కాళ్ళు రాగానే చెప్పేద్దాం. కొడుకు కోడళ్ల ప్రవర్తనకి సుభద్ర చాలా నొచ్చుకుంది. మనసు విరిగిపోయింది. మీరు వెళ్ళండి, అమ్మ కూడా ఎందుకు? అమ్మ ఇక్కడే ఉంటుంది. రఘు మాటలకి తల అడ్డంగా ఊపాడు చక్రపాణి. రఘు శశి ఇంటికొచ్చి 1 గంట అయింది. తాము ఏం చేయబోతున్నారో శాంతంగా వివరించాడు చక్రపాణి. అరుచుకుని దెబ్బలాడుకుంటే ఏం ప్రయోజనం?
తల్లిని చూసావా ఎలా ఉందో? కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. దాన్ని ముందు మనుషుల్లోకి తీసుకురావాలి. అయినా నేను అమ్మ విడివిడిగా ఉండే ప్రసక్తే లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇద్దరం కలిసే ఉంటాం ఆ రోజు వచ్చే వరకు. ఇప్పుడున్న విచక్షణ ఆలోచన రఘు పెళ్లినప్పటి నుంచి ఉంటే తమకంటూ కొంత దాచుకోగలిగేవారు. ఇప్పుడు ఆఫీస్లో అడ్వాన్స్ తీసుకుని బయలుదేరాలి. రఘుని అడిగినా ఇస్తాడని నమ్మకం లేదు. ఇద్దరి జీతాలు ప్రతి నెలా దాచుకోవడమే. మరి చంటాడేలాగా? పెద్దాడొచ్చేసరికి ఇంట్లో ఎవరో ఉండాలి కదా. ఆ సంగతి మీరు చూసుకోండి. ఏవో ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పుడు నా మొదటి డ్యూటీ నా కూతుర్ని కాపాడుకోవడం, దృఢంగా అన్నాడు చక్రపాణి. అన్నీ ఆలోచించుకున్నారా? మా నాన్న మమ్మల్ని వదిలేస్తే ముందు ముందు మేము అక్కర్లేద్దా? రఘు మాటలకి తిరస్కారంగా చూశాడు చక్రపాణి. అప్పటి సంగతి చూద్దాంలే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరికి ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పగలరు? చెప్పులు వేసుకుని అటు ఇటు చూడకుండా బయటికి నడిచాడు. మనం కూడా పెద్దాడి స్కూల్కి వెళదాం పదండి. అక్కడ బేబీ కేర్ కూడా ఉంది. వాళ్ళు ఎలా చూసినా అక్కడే వదిలేద్దాం. ఏం చేస్తాం? సుభద్రని సెంటిమెంటల్గా కొడుతూ శశి రఘుని తీసుకుని బయటికి నడిచింది. సుభద్రకు తెలుసు, పెద్దాడి స్కూల్లో మంచి డే కేర్ ఉంది. పిల్లల్ని చాలా బాగా చూస్తారు. కాకపోతే చాలా ఖరీదు. ఇన్నాళ్ళు అన్నీ ఫ్రీగా నడిచిపోయాయి కదా, ఇప్పుడు బాధగానే ఉంటుంది మరి అనుకుంది సుభద్ర. మనసు విరిగిపోతే స్పందన అలాగే ఉంటుంది. నిస్త్రాణగా పడిపోయిన తల్లిని లేపి బత్తాయిరసం ఇచ్చి పిల్లల్ని లేపి పాలు పట్టించింది. సాయంత్రం వంటకి తయారు చేయాలి. ఈ గొడవతో మానసికంగా శారీరకంగా కూడా అలిసిపోయింది సుభద్ర. కానీ తప్పదు. చక్రపాణి వాళ్ళ ఆఫీసులో ఆయనకు చాలా మంచి పేరు. సాదాసీదాగా ఉండి ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తను చేసుకుపోతుంటాడు. అనవసరంగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టడు. ప్రతి ఏడు సెలవులన్నీ మురిగిపోతుంటాయి. అతని గురించి వాళ్ళ ఎండీకి కూడా తెలుసు. వెళుతూనే ఎవరిని సంప్రదించకుండా ఎండీ గారిని కలవడానికి ప్రయత్నించాడు. మీటింగ్లో ఉన్నారు. ఒక్క అరగంట అయ్యాక పిలుస్తాను, సెక్రటరీ చెప్పింది. ఆ అరగంటలోనూ ఏం మాట్లాడాలో క్లుప్తంగా పాయింట్లు రాస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఆలోచించడం మొదలు పెడితే ఆయన సమయం వృధా అవుతుంది కదా. తను సెలవుల్లో వెళుతున్నాడు కనుక తన పని ఎవరికి అప్పజెప్పాలో చూసుకుని అంతా రెడీ చేసుకున్నాడు. రండి చక్రపాణి గారు, ఎంతో అవసరమైతే తప్ప మీరు రారు. అక్కడ పనిచేసిన అన్ని సంవత్సరాల్లోనూ కంపెనీ ఫంక్షన్లలో తప్ప ఎండీ గారిని కలిసింది 2 సార్ల కంటే లేదు. అది పిల్లల పెళ్లిళ్ళకి పిలవడానికే. ఎండీ తన సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి డిస్టర్బ్ చేయొద్దని సెక్రటరీకి చెప్పి రెడీగా కూర్చున్నాడు వినడానికి. కూర్చోండి పాణిగారు. పర్వాలేదండి. నిల్చునే పరిస్థితంతా వివరించాడు చక్రపాణి. మధ్యలో కంఠం పూడుకుపోయింది. ఎండీ గారే లేచి మంచినీళ్ళిచ్చారు. మన పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలి. మీ వర్క్ అంతా మీ పై అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. 2-3 నెలలైనా పర్వాలేదు. ఈ ఇయర్ ప్రాఫిట్స్ ని బట్టి బోనస్ ఇద్దాం అనుకున్నాను. అది మీరు నెల నెల కట్టేట్లు కొంత లోన్ ఏర్పాటు చేయమని సెక్రటరీకి చెప్తాను. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. 2 చేతులు జోడించి కళ్లల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ బయటికి నడిచాడు చక్రపాణి. అంతా సెటిల్ చేసుకుని సర్దుకుని బయటపడేసరికి గంట పైన పట్టింది. మొత్తం 20,000 చేతిలో పెట్టింది క్యాషియర్. నోట మాట రాక కృతజ్ఞతతో కళ్ళు చెమర్చగా నిలబడిపోయాడు. ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాపని చక్రపాణి. ఇంటికి వెళుతూ వెళుతూ ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లి టికెట్లు కొన్నాడు. ఇంటికి వెళ్లగానే చిన్ననాటి స్నేహితులకి ఫోన్లు చేసి అల్లుడి ప్లాంట్లో పనిచేసే తన స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. గుర్తుపడతాడో లేడో, పట్టినా ఎలా మాట్లాడతాడో. పెద్ద పొజిషన్లో ఉన్నాడట. ఏదైనా మంచి లాడ్జ్ చూడమని చెప్పాలి. తడబడుతూనే ఫోన్ తీసి డైల్ చేశాడు. 2వ రింగుకే ఫోన్ ఎత్తాడు. గోపాల్. ఎస్, నా పేరు చక్రపాణి. మనం చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకున్నాం. మొహమాటంగా అన్నాడు. ఓర్ని, ఏన్నాళ్ళకి గుర్తొచ్చాన్రా? ఎక్కడి నుంచి ఏంటి? పన్నాన్రా అంటే చాలదు, అంత ఇంట్రొడక్షన్ ఇవ్వాలా? చక్రపాణికి టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్లు పోయింది. గోపాలాచారి చక్రపాణి స్కూల్లో 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఒకే బెంచి మీద కూర్చుని చదువుకున్నారు. పెళ్లిళ్ళయ్యే వరకు ఉత్తరాలు రాసుకున్నారు. తర్వాత కొన్నాళ్లు ఏడాదికొక గ్రీటింగు. ఆ తర్వాత ఎవరి సంసారాల్లో ఉద్యోగాల్లో వాళ్లు మునిగిపోయి దూరం జరిగిపోయారు. గోపాల్కి వాళ్ల నాన్న 15 రోజులకొకసారి చెంబుగుండు చేయించేవాడు. జుట్టు పావు అంగుళానికి మించడానికి లేదు. అందుకే అందరూ గుండు అని పిలిచేవారు. గోపాల్ సన్నగా పొడుగ్గా, చక్రపాణి అతని ఎత్తులో సగం గుండ్రంగా. ఇద్దరిని లారర్ హార్డీ అని పిలిచేవారు. ఇద్దరికీ ఆ సంగతులు గుర్తుకొచ్చి ఒకేసారి నవ్వుకున్నారు. నేనేరా గుండు, రాత్రి బస్సులో ఫ్యామిలీతో బయలుదేరి మీ ఊరొస్తున్నా. ఏదైనా మంచి హోటల్లో గది బుక్ చేయించు.
పొద్దట్నుంచి అనుభవిస్తోన్న వేదనంతా తీరిపోగా హాయిగా నవ్వుతూ అన్నాడు చక్రపాణి. ఓర్ని, హోటల్లో దిగేవాడివి నాకెందుకురా ఫోను? పైగా నేనే చేయించాలి రిజర్వేషను. ఎన్ని గుండెలు? ఎన్ని గంటలకొస్తుందో మీ బస్సు చెప్పు చాలు. ఇంకా పెద్ద తిట్లు తిట్టేవాడే, కాని ఎదురుగా ముగ్గురు కొలీగ్స్ కూర్చునున్నారని ఆగాడు. కాని ముగ్గురు పెద్దవాళ్ళం, ఇద్దరు పిల్లలు, నీకిబ్బంది. నోరు మూసుకుని ఎన్ని గంటలకొస్తావో చెప్పు చాలు. ఫోన్ కట్ చేసి ఎదురుగా కూర్చున్న వంశీకృష్ణ, సుందర్రావు, రమేష్లకేసి తిరిగి బిడియంగా నవ్వాడు. నా చిన్నప్పటి ఫ్రెండు. చాలా రోజుల తర్వాత వాడి గొంతు విని కొంచెం ఎంతో గంభీరంగా, డిగ్నిఫైడ్గా ఉండే గోపాలాచారి అలా మాట్లాడడం వింతగా అనిపించినా అర్థం చేసుకున్నామన్నట్లు నవ్వేశారు ముగ్గురు. వెంటనే సీరియస్గా అయిపోయి తన ఎదురుగా ఉన్న కాగితం మీదున్న దాన్ని చదివాడు గోపాల్. అన్నీ సిఈ గారి దగ్గర నోట్ చేసుకున్న పాయింట్స్. మనం సివిల్ పనులను పోస్ట్ పోన్ చేద్దాం. ఇప్పుడు అందరం ఈ క్రైసిస్ మీద దృష్టి నిలపాలి. రమేష్ గారు, మీ హెల్ప్ కూడా కావాలి. ష్యూర్. కోల్ ప్లాంట్ ఎస్ఈ లీవ్ లో ఉన్నారు. మీరు కోల్ ప్లాంట్ ఛార్జ్ తీసుకోవాలి. అక్కడి క్రైసిస్ లోంచి బయటపడడం ముఖ్యం. నార్త్ నుంచి వచ్చే రెక్క కూడా ఆగిపోయింది. టెర్రరిస్టుల పని అని కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మొత్తం పవర్ ప్లాంట్స్ నే టార్గెట్స్ కింద పెట్టుకున్నట్లు అనుమానం. అందరికీ SOS ఆర్డర్స్ వెళ్లిపోయాయి. గత 2 గంటల్లో చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. రమేష్ సర్దుకుని కూర్చుని చెప్పండి అన్నట్లు చూశాడు. ఎస్ఈలు అందరూ సమానమైన ఏడీఎం మాటలకి ఎదురు చెప్పరెవరు. అతనే మరంతా చూసుకోవాల్సింది. అదే పోస్టు రమేష్కొచ్చినా అంతే. సుందర్, మీరు కూడా వంశీకృష్ణకి హెల్ప్ చేయాలి. ప్రతి పావు గంటకి రెక్ స్టాఫ్కి రింగిస్తుండండి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి ఫోన్ చిక్కుతుందేమో, కొన్ని యూనిట్స్ మూసేయాలేమో. రమేష్ సందేహంగా చూశాడు. తప్పదు. స్టేషన్ అంతా షటాఫ్ చేసేద్దాం. మొత్తం 5 యూనిట్స్ మూసేయాలి. అలా అయితే కోల్ 15 రోజుల వరకు సరిపోతుంది. వంశీ, మన వాళ్లతో మీరు టచ్లో ఉండండి. రవిని ప్రతి అరగంటకి రిపోర్ట్ ఇమ్మనండి. పోలీస్ ఫోర్స్ ఉన్నా కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రైన్డ్ టెర్రరిస్టులు వాళ్ళు. అన్నట్లు సరిపడా ఫుడ్ ప్యాక్ చేశారు కదూ? 3 రోజులకి సరిపోయేటట్లు పెట్టించేశారు. నమ్మలేనట్లు చూశాడు గోపాలాచారి. ఇప్పుడు రెడీమేడ్ పదార్థాలతో అంత కష్టమేం కాదనుకున్నాడు మళ్ళీ. వారం 10 రోజుల వరకు పాడవని సోయా మిల్క్ ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్స్లు, జాము, సిరియల్స్, చపాతీలు, వెజ్జీలు, డ్రై చేసి పొడులు వివరించబోతున్న వంశీని వారించాడు గోపాల్. అర్థమైంది. గుడ్ జాబ్. ఇంకా మనం పనిలోకి దిగుదామా? రమేష్, మీరు నా రూమ్ పక్క గదిలోకి మారిపోండి. వంశీ, మీరు నా రూమ్లోనే ఒక పక్క అరేంజ్ చేసుకోండి. అందరూ స్ప్రింగుల్లా లేచి బయటకు వచ్చారు. గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతుండగా సెక్యూరిటీ చీఫ్ ఎదురై విష్ చేశాడు. ప్రతి పవర్ ప్లాంట్కి, ఇతర కర్మాగారాలకి ఉన్నట్లే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో ఎక్కువ మంది ఉద్యోగులు పోలీస్ ఫోర్స్ నుంచి డిప్యుటేషన్ మీద వస్తారు. కొంతమందిని డైరెక్ట్గా కూడా తీసుకుంటారు. పవర్ ప్లాంట్ రక్షణ వాళ్ల డ్యూటీ. సిఈ గారి పర్సనల్ సేఫ్టీ కూడా వాళ్లే చూస్తారు. పవర్ ప్లాంట్ గేటు పక్కనే సెక్యూరిటీ బిల్డింగ్ ఉంటుంది. ప్రమాదం కేసులను కూడా వాళ్లే చూస్తారు. ఏమైనా తెలిసిందే సిఈ గారు? గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతూనే కుర్చీలాక్కుని కూర్చుంటూ అడిగాడు. ఆ వీర్రాజు పోస్ట్ మార్టం రిపోర్ట్ తన చేతిలోని కాగితాన్ని గోపాలాచారికి అందించారు సిఐ. అవును కదూ, ఆ సంగతే మర్చిపోయాను. కాగితం తీసుకుని చూశాడు. తాగేసున్నాడు అనుకున్నట్లుగానే. అదే చూస్తున్నాను. అతనికి ఎంతొస్తుందో అంతే ఇవ్వగలుగుతాం. సానుభూతి అంటూ అతని భార్యకి ఉద్యోగం ఇవ్వడానికి కుదరదు, ఇవ్వకూడదు కూడా. గోపాలాచారి సాలోచనగా అన్నాడు. ఇస్తే అదొక వంకన తాగేస్తారు. కొన్నాళ్ళయ్యాక కాంట్రాక్టు లేబర్ కింద అతని వైఫ్ని తీసుకుందాం. ఎలాగూ వర్కర్స్ కాంపన్సేషను, పిఎఫ్ గ్రాట్యుయిటీ ఉంటాయి కదా. క్వార్టర్స్ ఖాళీ చేయక్కర్లేదని చెబుదాం. ఏమంటారు? కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. బాడీని రేపొద్దునిస్తారట. ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ చూడమని యూనియన్ ప్రెసిడెంట్కి చెప్పాలి అని బెల్ నొక్కారు శ్రీనివాస్. ఇస్మాయిల్, ఆ యూనియన్ వాళ్ళని పిలువు. పవర్ ప్లాంట్లో చాలా బలమైన యూనియన్ ఉంది. ఏ వర్కర్కి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి తయారుగా ఉంటారు. 10 నిమిషాల్లో జమాజెట్టి లాంటి వాళ్ళు 4 వచ్చేశారు. ఏం బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఫుడ్ తింటారో కానీ విశాలమైన ఛాతీలు, కండలు తిరిగిన శరీరాలు. కాకి యూనిఫామ్కి గంజి పెట్టి ఇస్త్రీ చేసి పెళ్ళపెళ్లాడుతూ ఉన్న బట్టలు కొంచెం కూడా నలగలేదు. యూనియన్లో చురుగ్గా ఉన్నవాళ్లు ప్లాంట్లో అంత కష్టమైన పనులు చేయరు. వర్కర్స్ అందరూ ఇలాగే ఉంటారా అనుకున్నాడు గోపాలాచారి నలిగిపోయిన తన చొక్కా చూసుకుని. చాకలి పెట్టి పెట్టనట్లు గెంజి పెట్టి ఇస్త్రీ పెట్టి తిప్పాడో లేదో అన్నట్లు ఇస్త్రీ చేసిన షర్టు వేసుకున్న అరగంటలో నలిగిపోయింది.
అందులో ఈ టెన్షన్కి షర్టు చేతులు ముడిచి తీసి ఇన్షర్టు గుంజి కాలర్ నలిపి చిత్రహింసలు పెడతాడా డ్రెస్ని. పోదు అనుకుని తల విదిల్చి లీడర్స్ని కూర్చోమన్నాడు. కాని యూనియన్ లీడర్లు చాలా మర్యాదగా ఉంటారు. చేతులు కట్టుకోకపోయినా వినయంగా నిల్చుని చెప్పండి సార్, పర్వాలేదు అన్నాడు యూనియన్ సెక్రటరీ. వీర్రాజ్ సంగతి అంతా వివరించాడు గోపాలాచారి. మీరంతా చూసుకుంటారు కదా సార్, ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి 10,000 ఇచ్చేలా చూస్తాను. అతని వైఫ్కి మాత్రం స్వీపర్ జాబ్ ఇవ్వాలి సార్, సెక్రటరీ ఖచ్చితమైన కంఠస్వరంతో అన్నాడు. రూల్స్ అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడితే ఎలా? తాగేసి ఉన్నాడని ప్రూవ్ అయింది కదా. రిపోర్ట్ కొంచెం భయంగా అన్నాడు జాయింట్ సెక్రటరీ. వెంటనే కఠినంగా మారిపోయింది గోపాలాచారి గొంతు. నో, అటువంటి పనులు మేం చెయ్యం. అతని భార్యకి కాంట్రాక్టు లేబర్ కింద ఇస్తాం. అది మా చేతుల్లోనే ఉంది. సరే సార్ అని తన వాళ్ళని ఊరుకోమని కసిరాడు సెక్రటరీ. కాంట్రాక్టు జాబ్ అయినా నెలకి 3,000 వస్తుంది. అది సరిపోతుంది లక్ష్మమ్మకి. గట్టిగా మాట్లాడితే అది కూడా ఇవ్వకపోవచ్చు. ఇద్దరు వెళ్లి ఫ్యూనరల్ సంగతి చూడండి. ఇద్దరు కూర్చోండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సిఈ గారి సీరియస్ గొంతు విని బల్లకొక పక్కనున్న కుర్చీలు రెంటిని చొప్పుడవకుండా లాగి ఒద్దిగ్గా కూర్చున్నారు సెక్రటరీ నారాయణ, జాయింట్ సెక్రటరీ సంతోష్. మన పవర్ ప్లాంట్కి ఒక అనుకోని ఆపదొచ్చింది. బొగ్గు సప్లై ఆగిపోవడం, టెర్రరిస్టుల పనేమోనని అనుమానం, గవర్నమెంటు పోలీసుల అప్రమత్తత అన్నీ వివరించాడు శ్రీనివాస్. కోల్ ప్లాంట్లో గాని మిగిలిన మిషన్ల దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళని కానీ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కానీ ఉన్నారేమో యుద్ధ ప్రాతిపదికన కనుక్కోవాలి మనం. 24 గంటల్లో ఏదో మేజర్ అటాక్ జరగబోతుందని తెలిసింది. గోపాలాచారి అందుకున్నాడు. నారాయణ, సంతోష్ నిటారుగా అయ్యారు. వర్కర్స్ ప్రాబ్లమ్స్ అంటే యాజమాన్యంతో దెబ్బలాడతారు, కానీ తమకి అన్నం పెట్టే ఫ్యాక్టరీకి ఏదైనా జరుగుతుందంటే ఊరుకోరు. అది ఎవరైనా వాడి కండలు బయటికి రావాల్సిందే. సార్, అలా అయితే వీర్రాజు బాడీని మార్చురీలో ఇంకొక రోజు ఉంచొచ్చు కదా. ఎలాగూ పోయినతని గురించి ఇప్పుడు అర్జెంట్ ఏముంది సార్. మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఇప్పుడే చెప్పొద్దు ఎవరికి. మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాం. మీకు 1 గంటలో ఏదైనా ఉంటే చెప్తాం. నారాయణ సిఈ గారితో మాట్లాడుతుండగానే సంతోష్ సెల్ ఫోన్ తీసి కాలనీలోకి వెళ్లిన ఇద్దరిని వెనక్కి రమ్మన్నాడు. వర్కర్లకి సెల్ ఫోన్ ఎందుకు, పనికి అడ్డం తప్ప అనుకునే గోపాలాచారి సిగ్గుపడ్డాడు తన ఆలోచనకి. యూనియన్ లీడర్లంటే దాదాపు 1000 మంది ఉద్యోగుల బాగోగులు చూసేవాళ్లు. సెల్ ఫోన్ ఉపయోగం ప్రత్యక్షంగా చూస్తున్నాడు కదా. నయమన్నా, 1 మినిట్ అయితే లక్ష్మక్క ఇంట్లో ఉండేవాళ్ళం. హడావిడిగా వచ్చిన ఇద్దరు అన్నారు. వాళ్ళు వచ్చేలోపు ఏం చెయ్యాలో గోపాలాచారి వివరించాడు. సైనికులకి ఒక కమాండర్ ఉండాలి కదా. సంతోష్ మిగిలిన లీడర్లని, చురుగ్గా ఉండే కొంతమంది వర్కర్లని పిలిచాడు. అరగంటలో సిఈ గారి ఆఫీస్ ముందు 50 మంది గుమిగూడారు. నారాయణ వాళ్లతో బయటకొచ్చిన గోపాలాచారి కళ్ళు పెద్దవయ్యాయి. అవును మరి, 1000 మంది పైన వర్కర్లు పనిచేసే ప్లాంట్ అది. ఆశ్చర్యమేముంది? మీరు వర్రీ కాకండి సార్, ఎవడైనా యాసాలైతే ముక్కలుగా నరుకుతాం, సంతోష్ ఆవేశంగా అన్నాడు. వీళ్ళందరూ 20 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్లే సారు. ప్లాంట్లో మొలిచిన కలుపు మొక్కల్ని ఏరి పారేస్తాం. మీరు బయట వాళ్ల సంగతి చూసుకోండి. నారాయణ చేయి నొక్కాడు సంతోష్, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోమని. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. గోపాలాచారి సిఈ గారి ఆఫీసులోకి నడిచాడు. ఆ టౌన్షిప్లో 3 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాల ఒకటి. అందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి క్లాసులు. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. వర్కర్ల పిల్లలందరూ అక్కడికే వెళతారు. లక్ష్మమ్మ పిల్లలు కూడా అందులోనే చదువుతున్నారు. పుస్తకాలు వాళ్లే ఇస్తారు. పాఠాలు కూడా బాగా చెప్తారు. ఎవరైనా బాగా చెప్పకపోతే వెంటనే బదిలీ అయిపోతుంది. యూనియన్ లీడర్లు ఆ జాగ్రత్త తీసుకుంటారు. స్కూలు టీచర్లకి కాలనీలో క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఒకసారి చేరిన టీచర్ రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతారు. అంత సదుపాయంగా ఉంటుంది. 3 గంటలకి స్కూలు వదలగానే ఇంటికొచ్చిన లక్ష్మమ్మ పిల్లలకు అర్థమైపోయింది ఏదో జరిగిందని. అయ్య తన్నిండే అమ్మని, అమ్మకి గట్టి దెబ్బలు తగిలినాయా? వాళ్ల దృష్టిలో అదే జరిగేది ఇంట్లో. అమ్మ తన్నులు తినడం రోజూ తెల్లారినంత సహజం వాళ్ళకి. ఎంతమంది ఉన్నారేంటి ఇంటికాడ? బిక్కు బిక్కుమంటూ ఇంట్లో అడుగు పెట్టారు. అమ్మ బానే ఉందే, కాళ్ళు జాపుకుని గోడ కానుకుని కూర్చుంది. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్లారు. ఊరిన కొడకల్లారా, నాయన అన్యాయం చేసిపోయిండే. లక్ష్మమ్మ మళ్ళీ అందుకుంది. ఏం చేసిండు? అయోమయంగా చూశారిద్దరు. రాములు పక్కకు తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వివరించాడు. ఏడుపు కూడా రాని అమాయకత్వంతో బెదురు చూపులు చూస్తున్న ఆ పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది అక్కడున్న ప్రతి వారికి.
ఆ టౌన్షిప్ లో ఉన్న 2 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఒకటి మిషనరీది, రోమన్ క్యాథలిక్స్ నడిపే కాన్వెంట్. 25 సంవత్సరాల నుంచి అక్కడుంది. అందులోనే అనాథ శరణాలయం కూడా ఉంది. ఫీజులు మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఆ కాన్వెంట్ పట్టణానికి టౌన్షిప్ కి మధ్యలో ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులుంటారు. సండే స్కూల్ కూడా ఉంటుంది. ఎక్కువగా క్రిస్టియానిటీ ప్రభావం ఉంటుంది. కొత్త స్కూలు రాకముందు టౌన్షిప్ లో ఇంజనీర్ల పిల్లలు అక్కడే చదివేవారు. 5 సంవత్సరాల క్రితం కార్పొరేట్ స్కూల్ ఒకటి ప్రారంభించారు. పేరు విద్యానికేతన్. ఆ సంవత్సరమే 10th క్లాస్ కి మొదటి బ్యాచ్ తయారవుతున్నారు. ఫీజులు ఎక్కువైనా పే స్కేల్స్ కూడా పెరగడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఏ మతానికి చెందకుండా సెక్యులర్ గా ఉండడంతో అందరికీ నచ్చింది. పొద్దున జరిగే ప్రార్థన కూడా ఏ దేవుణ్ణి ఉద్దేశించకుండా ఉంటుంది. కేరళ నుంచి నిష్ణాతులైన టీచర్లను తీసుకొచ్చారు. రవి పిల్లలు అవినాష్, అఖిల్ విద్యానికేతన్లోనే చదువుతున్నారు. 3:30 కల్లా స్కూల్ బస్ కాలనీ గేటు దగ్గర ఆగుతుంది. అమ్మ ఎక్కువ పట్టించుకోకపోవడం వలనో ఏమో కానీ అవినాష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. గేటు దగ్గర నుంచి తమ్ముణ్ణి చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకొస్తాడు. ఆ రోజు కూడా నిండా 9 ఏళ్లు లేని అవినాష్ తమ్ముణ్ణి వాడి బ్యాగు కింద పడిపోకుండా భుజాలు పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో అడుగు పెట్టాడు. డాడీ స్కూల్కొచ్చి జాగ్రత్తలు చెప్పారు కదా మరి. డాడీ లేకపోతే అన్నం ఎవరు పెడతారు? రోజు ఇంటికి వెళ్ళగానే బల్ల మీద రవి పెట్టుంచిన బిస్కెట్లు, చెగోడీలు లాంటివి తింటారు. అలివేలు పాలిస్తే తాగి ఆడుకుంటారు. అఖిల్ వెనక వరండాలో చాప వేసుకుని బిల్డింగ్ బ్లాక్స్ పెట్టుకుని 2 గంటలు కూర్చుంటాడు. ఒకరోజు డ్యామ్, ఒకరోజు ఫ్లైఓవర్, ఇంకో రోజు హోటల్, రకరకాల నిర్మాణాలు కట్టేస్తుంటాడు. అవినాష్ సైకిల్ వేసుకుని కాలనీలో తోటి పిల్లలతో తిరుగుతూ ఉంటాడు. 7 ఇంటికొచ్చి డాడీ వచ్చేలోపు తనకి చేతనైనంత వరకు హోంవర్క్ చేసి తమ్ముడి చేత కూడా చేయిస్తాడు. అమ్మా, అఖిల్ సుగుణ దగ్గరికి వెళ్ళాడు. ఉండు, డిస్టర్బ్ చేయకు. సుగుణ సినిమాలో లీనమైంది. మిస్టర్ పెళ్ళాం సినిమా. అందులో మమ్మీ పిల్లలకి చదువులు చెప్తూ వంటలు చేస్తోంది. అవినాష్ ఒకసారి సినిమాకేసి ఇంకోసారి అమ్మకేసి మార్చి మార్చి చూశాడు. అఖి, దా డ్రెస్ మార్చుకుందాం. ఇద్దరూ బాత్రూంలోకి వెళ్లి మొహాలు కడుక్కున్నారు. అల్మరాలోంచి బట్టలు తీసుకుని వేసుకున్నారు. తీసేటప్పుడు బట్టలన్నీ కింద పడిపోయాయి. అవి తొక్కుకుంటూ లాగు తిరగేసి వేసుకుని షర్టు బట్టంలో అడ్డదిడ్డంగా పెట్టుకుని గదిలోంచి బయటకొచ్చారు. మమ్మీ, అలివేలు రాలేదా? ఆకలిస్తోంది. అవినాష్ అమ్మని కదిలించడానికి ప్రయత్నం చేశాడు. వస్తూ ఉంటుంది, ఆగండి, తల తిప్పకుండా అంది సుగుణ. అవినాష్ బయటికి, అఖిల్ వెనక వరండాలోకి వెళ్లిపోయారు. రవి రోజులాగే బల మీద బిస్కెట్లవి పెట్టాడు. కాని డాడీ ఊరికెళ్ళాడు కదా అనుకున్నాడేమో అవినాష్ చూసుకోలేదు. ఆటల్లో పడి ఆకలి సంగతి మరిచిపోయారు. అలివేలొచ్చి ఆనందంగా బిస్కెట్లు, జంతికలు ఖాళీ చేసేసింది. వాలిస్ వ్యాన్లో వెళుతున్న రవి టైం చూసుకున్నాడు. 4 దాటింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చుంటారు. ఏమైనా తిన్నారో లేదో. రోజులాగే తినే ఉంటారు. ఏంటో పిల్లలతో మరీ అటాచ్మెంట్ పెరిగిపోతుంది. తల విదిల్చాడు. వ్యాన్లో ముందు సీట్లో కూర్చున్నాడు రవి. వెనక ముగ్గురు, సింగ్, భీమారావు, రహీం. ఆ వెనక ఇటు అటు ఉన్న సీట్లలో మిగిలిన చైతన్య, ఆంజనేయులు కూర్చున్నారు. వ్యాన్కి ముందొకటి, వెనకొకటి పోలీస్ జీపులు వెళుతున్నాయి. 2 హెడ్ కానిస్టేబుల్స్, ఒక ఇన్స్పెక్టరు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇవి కాక హైదరాబాద్ నుంచి మిలిటరీ వ్యాన్ కూడా బయలుదేరింది, నిండా ఆర్మీతో. ఇంత హంగుతో వెళుతున్నాం. సుమారు ఎంతమంది ఉంటారు సార్? ఆంజనేయులు అడిగాడు చెవులూపుతూ. నో ఐడియా. ఎంతమంది ఉన్నా వాళ్ళు ప్రాణాలకు తెగించిన వాళ్ళు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అందులో వాళ్ళ నాయకుడు ఒకడే స్వతంత్రం కలిగిన వాడుంటాడు. మిగిలిన వాళ్ళు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. మనం కూడా ఆలోచించగలం కదా అని తొందరపడకూడదు. ఆచితూచి అడుగు వెయ్యాలి. సినిమాల్లో హీరోల కింద ఫీల్ అయిపోకూడదు. అసలు మనం టెర్రరిస్టుల రేంజ్లోకి వెళ్లనేకూడదు. పోలీసులకు వదిలేయాలి. రవి మాటలకి అందరూ భయంగా చూశారు. ఏదో పిక్నిక్ వెళుతున్నట్టు వెళుతున్నామనుకున్నాం. కానీ సార్, ఎస్పీ గారు చెప్పినా ఇంత డేంజర్ అనుకోలేదు. ఎంతకీ మనం ఏం చెయ్యాలక్కడ? రహీం అడిగాడు. అంటే అదొక సైడ్ అనుకోండి. అంత ప్రమాదం ఏమీ లేకపోవచ్చు కూడా. మన పని ర్యాకులు ఎక్కడ ఆగిపోయాయో కనుక్కోవడం. ఆ ట్రాక్ కామన్ గా వాడేది కాదు కదా, మనకే తెలుస్తుంది. టెర్రరిస్టులే నెగోషియేట్ చేసి ర్యాకుల్ని విడిపించి నడిపించడం మన పని. ఎలా చెయ్యాలి అనేది అక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయించాల్సిందే. ముందు స్పాట్ కనుక్కోవాలి. సార్, పరిచిన సామాన్ల మీద మ్యాప్ పెట్టి చూస్తున్న చైతన్య అరిచాడు. ఏంటి? రవి వెనక్కి తిరిగాడు. స్పాట్ దొరికినట్లే.
ర్యాకులు బయలుదేరి సగం దూరం వచ్చే వరకు మైన్స్ తో కాంటాక్ట్ ఉందన్నారు కదా. పైగా నార్త్ నుంచి వస్తున్న బండి కూడా ఆగిపోయిందంటే జంక్షన్ కు యువతల అయి ఉంటుంది. ర్యాక్ కి దగ్గరలో ఒక్కచోటే ఊరుంది. ఆ చుట్టుపక్కలే ఉండుంటారు. కానీ అక్కడికి రోడ్ లేదు, ఎలా వెళతాం? చైతన్యంతో పాటు వంగి మ్యాప్ పరిశీలిస్తున్న ఆంజనేయులు అన్నాడు. రవి దగ్గరున్న సెల్ మోగింది. రవి, మీరు రూట్ మార్చాలి. వెనక్కి తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళండి. ఈ పాటికి 70 km వెళ్ళారా? గోపాలాచారి సరిగ్గానే ఊహించారు. ఎస్ సార్, 75. అయితే 15 km వెనక్కి వెళ్ళండి. అక్కడి నుండి రైట్కి డైరెక్షన్ తీసుకోవాలి. ఆ రూట్లో ఉన్న పల్లేరు దగ్గర ఆపారనిపిస్తోంది. ఒక్క నిమిషం సార్. ముందు వెళుతున్న పోలీస్ వ్యాన్ని ఆగమనే సిగ్నల్ ఇచ్చాడు. చైతన్య, ఆ ఊరి పేరేంటి? కొల్లూరు అనుకుంటా సార్, అంత క్లియర్గా లేదు. ఓకే సార్, మేం కూడా అదే అనుకుంటున్నాం. అదే రిమోట్గా ఉంది, చుట్టూ ఫారెస్ట్. మేం వెనక్కి వెళ్ళి 50 కిలోమీటర్ల పైగా కచ్చా రోడ్లో వెళితేనే కానీ ఆ ఊరు రాదు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయో లేదో. ఉండే ఉంటాయి సార్, దుష్మన్లు కూడా కాంటాక్ట్ చేయాలి కదా. సింగ్ అందుకున్నాడు. రవి అభినందిస్తూ చూశాడు. ఎస్ సార్, మేం వెనక్కి తిరుగుతున్నాం. రవి ఫోన్ కట్ చేసి పోలీసులకు చెప్పాడు. అందరూ వెనక్కి తిరిగారు. లక్కీగా ఆ డైవర్షన్ దగ్గర ఓ చిన్న పల్లె, రోడ్డు మీద బడ్డీ కొట్లు ఉన్నాయి. అందరూ కిందకి దిగి కాళ్ళు చేతులు సాగదీసుకుని బోరింగ్ దగ్గర మొహాలు కడుక్కొని టీలు తాగారు. అబ్బా, ఎంత హాయిగా ఉందో. మళ్ళీ ఎన్నాళ్ళకి వేడివేడి టీ తాగుతామో. సొట్టలు పడిన అల్యూమినియం గ్లాసులో కిరసనాయిల్ వాసన వేస్తున్న టీని ఆస్వాదిస్తూ అన్నాడు చైతన్య. పొడవాటి తన ముక్కుని విరిచాడు సింగ్. ఇది ఒక టీనా? ఆంధ్రప్రదేశ్లో 2వ తరం సింగ్ అతను. తెలుగు బాగా వచ్చు. వాళ్ళు టీని అద్భుతంగా తయారు చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో పాటు తాగుతారు. ఏదో వేడిగా నాలుగు కాలుతూ రుచి తెలియట్లేదు కదా. భీమారావు పళ్ళు మెరుస్తుండగా నవ్వుతూ అన్నాడు. ఈ పాటికి పల్లేరులో 5 స్టార్ హోటల్ విరుసుంటుందిలే, మన ఫ్రెండ్స్ ధర్మమాని. ఆంజనేయులు మాటలకు అందరూ నవ్వారు. బాగుందయ్యా, టెన్షన్ తగ్గాలంటే ఇలా సరదాగా ఉండాలి. పిక్నిక్ అని అనుకుందాం, ఏదైనా విరుచుకు పడే వరకు. కానీ ఏమరపాటు పనికిరాదు. 4 కళ్ళుండాలి ఒక్కొక్కళ్ళకి. రవి దూరంగా గుండ్రంగా కూర్చుని టీ తాగి కబుర్లు చెప్పుకుంటున్న పోలీసులకి సైగ చేశాడు. ఎస్ సార్. ఒక ఎస్ఐ ముందుకొచ్చి సెల్యూట్ చేశాడు. అందరూ 2 అంగల్లో జీప్ ఎక్కారు. రవి వాళ్ళు కూడా తమ వ్యాన్ ఎక్కారు. జై బజరంగ బలి, ఆంజనేయులు అంటుండగా పల్లేరుకేసి బయలుదేరాయి బళ్ళన్నీ. బాయ్, టేప్ లేదా? ఉంది సార్. నువ్వు డ్రైవ్ చేయి, నేను పెడతాను. రవి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. హుషారైన కొత్త పాటలు. అర్థం కోల్పోయినా తేలికపోయినా రథం బాగుంది. సింగు చేతులు తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. బాయ్ అరిచాడు రహీం. పాట హోరులో అరిస్తే కాని వినిపించట్లేదు. సారీ. రథంకి అనుగుణంగా తల తిప్పుతూ తను కూడా పాడసాగాడు సింగ్. మాకంటే తెలుగు పాటలు బాగా పాడుతున్నావు గురు. ఏమనుకున్నావు? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలుసా మనకి? సింగు గర్వంగా తలగరేశాడు. మనకే అనుకో, నాకు హిందీ. భీమారావు సిగ్గుగా అన్నాడు. పర్లేదు గురు, మీకు రక్తంలో ఉంటుంది కదా, వేరే నేర్చుకోవడం ఎందుకు? ఎందుక, ఒక పేజీ చదవడానికి 1 గంట పడుతుంది అందుకు. రవి అంటుండగా వ్యాన్లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. అందరూ ముందుకు పడబోయి ఆగారు. ఇక నుంచి రోడ్డు అంతే అనుకోండి సార్. బండిని సెకండ్ గేర్లోకి పోనిస్తూ అన్నాడు డ్రైవర్. చీకటి పడుతోంది. సంధ్యాకాంతులు అడవిలో నుంచి రావాలా వద్దా అన్నట్లు చూస్తున్నాయి. ఈ రాత్రికి తమ కోసం ఏం పుంచుందో. అందరి హృదయాలు భారం అయ్యాయి. సుగుణ సోఫాలోంచి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఆరవుతోంది. పిల్లలేం చేస్తున్నారు? అలివేలొచ్చి వెళ్ళినట్లు లీలగా గుర్తుంది. టీవీలో సీరియల్స్ సినిమాలు అయిపోయాయి. న్యూస్లు, వాదనలు, విశ్లేషణలు, విజ్ఞానం బోర్. లేచి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తోంది సుగుణ. వంటింట్లోకి వెళదామని వెనక వరండాలోకి నడిచింది. డైనింగ్ టేబుల్ పక్కన బిల్డింగ్ బ్లాక్స్ మధ్యన ముడుచుకుని అఖిల్ పడుకున్నాడు. అమాయకంగా కనిపిస్తున్న వాడి మొహం చూస్తుంటే ముద్దొచ్చింది. వంగుని నుదుటి మీద ముద్దు పెట్టుకోబోతుంటే అంటూ నీరసంగా ఇటునుంచటు పక్కకు తిరిగాడు వాడు. 6 డజను బ్లాకులు కాళ్ళకి, చేతులకి, వీపుకి గుచ్చుకున్నాయి. అమ్మా అంటూ నిద్రకాళ్లతో అరిచి మళ్ళీ పడుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, పిల్లలు ఆకలి ఆకలి అని అడిగినట్లు. రోజు ఏదో తింటారే, ఇవాళ ఏమైందో. బల శుభ్రంగా ఉంది. అలివేలంతా శుభ్రం చేసి బియ్యం కడిగి కూరలు తరిగి గిన్నెలు తూము వెళ్ళింది. అవినాష్ వచ్చాక సైకిల్ వరండా గ్రిల్కి కట్టి తాళం వేసి లోపలికొచ్చాడు. అరే, ఇప్పుడు పడుకున్నాడా? హోంవర్క్ చెయ్యాలి. అఖిల్ లేపి కూర్చోబెట్టాడు. అన్నా, హంగ్రీ. కళ్ళు నులుముకుంటూ అన్నాడు అఖిల్. సుగుణలోని అమ్మ కదిలిపోయింది. ఉండుకన్నా, 6 గంటల అన్నం పెట్టేస్తా, అంతవరకు పాలు తాగండి.
అలివేలు తాగగా మిగిలిన పాలని కాచి గ్లాసుల్లో పోసిచ్చింది. అమ్మకేసి వింతగా చూస్తూ పాలు తాగేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు పిల్లలు. గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళ్తుండగా వచ్చారు నారాయణ, సంతోష్లు. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్, 20 మందిని పట్టుకున్నాం. అందరినీ సెక్యూరిటీ చీఫ్ గారికి అప్పచెప్పాం. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి లాకప్లో పెట్టి ఎంక్వైరీ చేస్తామన్నారు. నారాయణ మాటలకి ఆశ్చర్యంగా చూశాడు గోపాలాచారి. కూర్చుని చెప్పండి, ఏం జరిగిందో శ్రీనివాస్ అభినందనగా చూస్తూ అన్నాడు. ఇది చాలా లాంగ్ ప్లానింగ్ సార్. చాప కింద నీరులా నెమ్మదిగా చాలా మంది చేరిపోయారు అన్ని చోట్ల. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు నారాయణ. బొగ్గులో రాళ్లు కలపడం దగ్గర నుంచి మొదలైంది సార్. అసలు అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా, ఎవరు పట్టుకుంటారులే అనుకున్నారు. సంతోష్ పట్టుకున్నాడు. హోపర్లోంచి వెళ్లకుండా వేగంలో మిగిలిన కోల్ తీసి నీళ్లలో వేశాడు. కొంతసేపటికి నల్లరంగు పోయి కొన్ని తెల్లగా అయ్యాయి. అలా ఎప్పటి నుంచి జరుగుతుందో. కోల్ వేగన్లు రాగానే ఒక ప్లాట్ఫామ్ చివర ఇంజిన్ వేరైపోతుంది. ఒక్కో వేగన్ కొంచెం ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఆటోమేటిక్గా వెళ్లే ఏర్పాటు ఉంటుంది. అక్కడ పైనుంచి ఒక చట్రం లాంటిది పైనుంచి వేగన్కి బంధింపబడి దాన్ని లేపుతుంది. అప్పుడు ఆ వేగన్ పక్కకి టిల్ట్ అయ్యి బొగ్గుని హాపర్లోకి ఉంచుతుంది. హాపర్ అంటే పెద్ద ఫన్నెల్ వంటిది. అందులో నుంచి బొగ్గు జల్లెడ ద్వారా కిందకు పడుతుంది. ఒకే సైజులో ఉన్న బొగ్గంతా వెలలోకి పడుతుంది. అక్కడి నుంచి క్రషర్లోకి వెళతాయి. క్రషర్లు పెద్ద గుండ్రని డ్రమ్ము లాంటివి. అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అందులో ఇనుప బాల్స్ ఉండి అవి కూడా తిరుగుతూ బొగ్గుని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. అక్కడి నుంచి మిల్స్కి వెళుతుంది. మిల్స్లో బొగ్గంతా కాటుకలా అయిపోతుంది. ఆ తర్వాత హై ప్రెజర్తో ఫర్నెస్లోకి వెళ్లి ఇంధనంగా మండుతుంది. ఈ విధంగా చేయడం వల్ల వేడి యూనిఫామ్గా ఉండి ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. అయ్యో, రాళ్లు కలిస్తే ఎంత ప్రమాదం! ఆ పొడి బొగ్గు పొడిని కిందకు లాగేస్తుంది కదా, మండకు పొడవటుంచి గోపాలాచారి విచారంగా అన్నాడు. వీర్రాజు యాక్సిడెంట్కి అది కూడా ఒక కారణం కావచ్చు సార్. నిజమే అన్నట్లు చూశారు సిఈ గారు. పాసిబుల్. అన్ని పారామీటర్లతో మన వాళ్ళను కూడా రిపోర్ట్ ఇమ్మందాం. ఎంతకీ ఈ రాళ్లు కలిపింది ఒక కాంట్రాక్ట్ లేబర్ సార్. వేగన్ల దగ్గర ఏదో పనున్నట్లు తచ్చాడుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. 4 తగిలిస్తే ఒప్పుకున్నాడు. నిరుడుటేడు నుంచి వీళ్ళందరూ దూరారు సార్. అందరూ చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చామని చెబుతున్నారు. కానీ ఎంతవరకు నిజమో, అసలు అంతా ఎవరి ద్వారా వచ్చారో కనుక్కోవాలి. నారాయణ, సంతోష్ ఇంకా వివరిస్తుంటే ఆశ్చర్యంగా విన్నారు సిఈ గారు, ఎస్పీ గారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో జరిగే అవకతవకలు. నీటిని శుద్ధి చేసి కానీ బాయిలర్ దగ్గరికి పంపరు. పంపే ముందు ఎంత మలినం ఉన్నది గంటకి చూడాలి. కొంత పీపీఎం వరకే మలినాలు ఉండొచ్చు. నీళ్ల ట్యాంకుల్లో ఏలం వేసి శుద్ధి చేశాక కార్బోనేటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆమ్ల క్షార నిష్పత్తి చూడాలి. ఇవన్నీ కూడా అత్యంత ఆధునిక పరికరాలతో చేస్తారు. ఆ రీడింగ్స్ చూపే పరికరాల్ని, రసాయనాల్ని 2 కుర్రాళ్ళు 25 ఏళ్లలోపు వాళ్ళు ట్యాంపర్ చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. వాళ్ళు కూడా కాంట్రాక్టు లేబరే. 2ని పట్టుకున్నారు. టర్బైన్స్ దగ్గర, కన్రాన్స్ ఫార్మర్ల దగ్గర ఒకటేంటి అన్ని చోట్ల వైరస్లా పాకిపోయారు. నెమ్మదిగా కాలనీలో ఎవరింటికో బంధువుల్లా రావడం, వచ్చిన వాళ్ళు గుత్తేదారులను పట్టుకుని ఎందులోనో దూరడం. ఇంచుమించు ఏడాదిగా సాగుతోంది ఈ వ్యవహారం. చుట్టుపక్కల పల్లెల్లో అప్పటికే అప్రమత్తత వచ్చేసింది. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే పోలీసులకు అప్పచెప్తున్నారు. మేము వంతులు వేసుకుని పోలీసులకి సహాయంగా కాపలా కాస్తాం సార్. ఈగ కూడా ఇక్కడ దూరలేదు. మీరు ఇంటికి వెళ్ళమంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. సిఈ గారి అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు నారాయణ, సంతోష్. సార్, ఇంకొక అరగంటలో పల్లేరు చేరుతున్నాం. రవి ఫోన్ చేశాడు. ఇక్కడ చాలా విశేషాలున్నాయి అంటూ నారాయణ వాళ్ళు చెప్పిందంతా చెప్పారు గోపాలాచారి. మనం ఎలాగైనా వాళ్ల ప్లాన్ సాగనీయకూడదు. ఇంకెక్కడెక్కడ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి. అలాగే సార్, ప్రతి అరగంటకి మీకు ఫోన్ చేస్తుంటాను. రవి ఫోన్ పెట్టేగానే సిఈ గారి కేసు తిరిగాడు గోపాలాచారి. ఈ రాత్రంతా టెన్షనే మనకి. అవును, ఎలాగూ సెల్ ఉంది కదా, మనం కూడా ఇంటికి వెళదాం. శ్రీనివాస్ అలసటగా అన్నాడు. అతను మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. ఎస్, మనం ఇక్కడ చేయగలిగింది కూడా ఏమీ లేదు. రేపొద్దున్నే నాకు గెస్టులు వస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలవబోతున్నాను. వస్తే అన్నీ ఒకసారే వస్తాయి చూడండి. ఇంతకాలానికి ఇప్పుడే దొరికిందా మా వాడికి? 2 బయటకొచ్చి తమ ఇళ్లకేసి నడవసాగారు. సాయంత్రం చల్లగాలి వీస్తుంటే కాలనీలో నడక చాలా బాగుంటుంది. మమ్మీ, మా మిస్సు నాకు గుడ్డిచ్చింది. మోనిక నా జుట్టు పీకింది. ఆపకుండా కబుర్లు చెబుతున్న అఖిల్ హోంవర్క్ చూస్తోంది సుగుణ. బల దగ్గర కూర్చుని తమకి కావలసినవి అమరుస్తోన్న అమ్మని అపురూపంగా చూస్తున్నాడు అవినాష్. మమ్మీ, ఆలు ఫ్రై చేయవా? అలివేలు తరిగిపెట్టిన కూరలు తెద్దామని ఫ్రిడ్జ్ తీసిన సుగుణ ఆగిపోయింది. అవినాష్ సంకోచంగా చూశాడు.
నేను హెల్ప్ చేస్తా మమ్మీ. సుగుణకి నవ్వు వచ్చింది. అమ్మ నవ్వు మొహం చూసి అవినాష్కి ఉత్సాహం ఉబుకొచ్చింది. కూరల బొట్టులోంచి ఆలుగడ్డలు తీసి తొక్కు తీశాడు. సుగుణ పప్పు అన్నం కుక్కర్లో పెట్టి వెల్లుల్లిపాయలు ఒలిచింది. అఖిల్ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుంటే ఎత్తుకుని గట్టు మీద కూర్చోబెట్టింది. వాడు క్యారెట్ నములుతూ అమ్మ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. మమ్మీ, మనం రోజు ఇలా చేసుకుందామా? మరి హోంవర్క్ ఎవరు చేస్తారు పండు? నేను తొందరగా ఆటల నుంచి వచ్చేసి చేసేస్తా, తర్వాత మనం కుక్ చేద్దాం. మమ్మీ, రేపు బెండకాయ చేయవా? నేను కూడా చేస్తా. అఖిల్ అందుకున్నాడు. సుగుణకి వింతగా కొత్తగా ఉంది. రోజు పిల్లల దగ్గరికే రారే. అవును, వచ్చినప్పుడు తను పట్టించుకుంటే కదా. రోజు మొక్కుబడిగా ఉండే సుగుణ ఇప్పుడు శ్రద్ధగా ఉండింది. ఆలు ముక్కలు మాడకుండా కలుపుతూ పప్పు మెత్తగా ఉడికించి వెల్లుల్లిపాయలు దోరగా వేయించి చింతపండు సమపాళంలో తుక్కులు రాకుండా వేసి పోపు నేతిలో వేయించి తలచుకోవాలి కానీ రుచిగా చేయడం ఎంత పని. అమ్మ వంట చేస్తున్నంతసేపు ఏదో అద్భుతం చూస్తున్నట్లు చూశారు పిల్లలు. ఆ రోజు కళ్ళకి కప్పిన టీవీ పొర తొలగించి తిరిగింది ఇంట్లో. సుగుణ ఆ ఇంటికొచ్చినప్పటి నుంచి రవి లేకుండా ఒక్కరోజు కూడా గడపలేదు. అంతా అతనే చూసుకుంటాళ్లే అని పట్టించుకోకుండా గడిపింది. ఈవేళ అతను రాడు అనుకుంటే తను ఏదో చెయ్యాలి అనేది మనసుకు పట్టింది. అనుకోవాలే కాని అంతా సహజంగా జరిగిపోతుంది. పిల్లలకి ఎలా ఉంటే అలా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఎటో చూస్తూ ఏదో లోకంలో ఉండే అమ్మకి దూరంగా తిరిగారిన్నాళ్ళు. ఇప్పుడు తమ దగ్గరగా వచ్చిన అమ్మని కూడా అలాగే చూస్తున్నారు. ఎంతిస్తే అంతే వస్తుంది, అదే జీవిత సత్యం. దగ్గరుండి పిల్లలకి అన్నాలు కలిపి పెట్టిన సుగుణ చూసుకోలేదు. కూర ఖాళీ, అన్నం కూడా కొంచెమే మిగిలింది. అవినాష్ చేతులు కడుక్కొచ్చి చూశాడు. అయ్యో మమ్మీ, ఏం తింటారు? మీకుంచుకుని మాకు వెయ్యొద్దా? వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్న కొడుకుని చూసి తను కోల్పోయిందేంటో తెలిసింది సుగుణకి. అవినాష్ నిమిషంలో 2 ఆలుగడ్డలు తొక్క తీశాడు. తరగబోతుంటే ఆపింది సుగుణ. చేయి కోసుకుంటావంటూ. ఒక గ్లాసు బియ్యం కొల్చి పెట్టాడు. ఇవన్నీ ఎలా తెలుసు నాన్నా? సండేస్ డాడీ నేర్పించారు మమ్మీ. తను దీక్షగా భాగవతం ఆ పైన పాడాలనుంది. చూస్తుంటే తండ్రి కొడుకులు చేసే పనిదా? 15 గంటలో మళ్ళీ వంట చేసేసింది. సుగుణ తింటున్నంతసేపు పక్కన కూర్చుని కబుర్లు చెప్పారు పిల్లలు. సాయంత్రం చాలాసేపు నిద్రపోయాడేమో కళ్ళు పెద్దవి చేసి వింతలన్నీ చెప్పాడు అఖిల్. భోజనమయ్యాక దగ్గరుండి పిల్లల చేత హోంవర్క్ చేయించింది. 4వ క్లాసు పుస్తకాలు చూస్తుంటే కళ్ళు తిరిగాయి సుగుణకి. ఇంతింత సిలబస్లా? అవినాష్ చురుగ్గానే ఉన్నాడు. హోంవర్క్ ఎప్పుడు చేస్తాడో కానీ అప్డేట్గానే ఉంది. డాడీ రాగానే పడుకుంటాం కదా మమ్మీ, పొద్దున్నే 6 కల్లా లేచేస్తాం. అప్పుడు నేను హోంవర్క్ చేస్తా. తమ్ముడి చేత సాయంత్రం నేను చేయిస్తాను. అమ్మ మనసులో మాట గ్రహించినట్లు ఆరిందలా అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు సుగుణని బాగా కదిలించాయి. ఇన్నాళ్ళు తను చేసిన పనేంటి? ఒక్క రోజులోనే మనిషిలో మార్పు వస్తుందా? ఎందుకు రాదు? కటికబోయ ఒక్క సంఘటనతో మారిపోలేదా? మహారాజభోగాలు అనుభవిస్తోన్న రాజు ఒక బిచ్చగాడిని చూసి సన్యసించలేదా? అఖిల్ అక్షరాలు ముత్యాల్లా ఉన్నాయి. డ్రాయింగ్ బాగా వేస్తాడు వాడు. ప్రతి నోట్బుక్లోనూ వాడి కళ కనిపిస్తోంది. రేపు నీకు డ్రాయింగ్ బుక్ కొనిస్తాను, అందులో వేయి. ఇలా అన్ని పుస్తకాల్లోనూ వేయకూడదు. క్రేయన్స్ కూడా అయిపోయాయి మమ్మీ. అలాగే అని బుర్రూపుతూ అన్నాడు అఖిల్. పక్కన పడుకుని కథలు చెప్పింది. తనకే ఆశ్చర్యం వేసింది, ఇంత బాగా ఎలా చెప్పగలనా అని. ఆ నేల నుంచి చూసిన టీవీ సీరియల్స్ ఫలితం. ఆ కథలనే చిన్నపిల్లలకి అన్వయించి మనుషుల స్థానాల్లో జంతువులు ఊహించి అలా ప్రవాహంలా వచ్చింది. తన క్రియేటివిటీకి తనే నవ్వుకుంది. కడుపు నిండా తిన్నారేమో, కథ వింటూనే నిద్రపోయారు పిల్లలు. కల్మషం లేని పిల్లల మొహాలు చూస్తుంటే ఇన్ని రోజులు తానేం కోల్పోయిందో అర్థమైంది. అఖిల్ చొక్కా గుండీలు సరిచేసింది. తిరగేసి వేసుకున్న లాగు చూసి నవ్వుకుంది. ఆ రాత్రి కుట్ర మీద కుట్రలు పన్నుతున్న కార్పొరేట్ ఆడవాళ్లు కలల్లోకి రాలేదు. పొట్టిలాగులు, చిన్న బ్లౌజులు వేసుకున్న హీరోయిన్లు, ఫుల్ సూట్లు వేసుకున్న హీరోల వెనక వెలిసిపోయిన బట్టలేసుకున్న గుంపులు చేస్తున్న డ్యాన్సులు కళ్ల ముందు కనిపించలేదు. హాయిగా నిద్రపోయింది. ఎప్పటినుంచి మోగుతోందో ఫోను. ఉలిక్కిపడి లేచింది సుగుణ. టైం చూసింది. అర్ధరాత్రి 2 దాటింది. హలో. కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసింది. సుగుణ గారు, రవి గారికి దెబ్బలు తగిలాయి. సిఈ గారు, ఎస్పీ, డిఎం గారు మీ ఇంటికొస్తున్నారు. నేను డిఈ వంశీకృష్ణని. పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసిన కుంభ నిర్వికారంగా ముందుకు తిరిగాడు. మనసులో ఆందోళనగానే ఉంది. కుంభ, అతని అనుచరుడు మౌనంగా పుస్తకాలు చూసుకుంటూ కూర్చున్నారు. బస్సులో సెల్ ఫోన్ మోగితేలా? కుంభకి సందేహం. చుట్టూ చూశాడు. లోపల నవ్వుకుంటూ తలెగరేశాడు. సగం మంది పైగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నారు.
మునుపటి రోజుల్లో పక్క వాళ్ళతో మాట్లాడితేనే బస్ అంతా గోలగా ఉండేది. ఇప్పుడు గట్టిగా ప్రపంచ రాజకీయాల దగ్గర నుంచి పెళ్లి సంబంధాల వరకు అందరూ ఫోన్లలో అరుస్తుంటే ఎవరి మాట ఎవరికి అర్థం కాకుండా అంతా గందరగోళం. అంతలో కుంభ భయపడినట్లుగానే అతని సెల్ అదిరింది. అరచేతిలో పట్టే సెల్ ఎవరికీ కనిపించకుండా చెవి దగ్గర పెట్టుకున్నాడు, గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ. అదే సంకేతం. హైదరాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. హాలు పేరు రాసుకున్నాడు మనోఫలకం మీద. అక్కడ పెళ్లి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపు. పొద్దునుంచి సాయంత్రం వరకు గానా బజానా ఖానా అన్నీ ఉంటాయి. అక్కడే మొత్తం ప్లాన్ అంతా పగడబందీగా సాగుతుంది. రాత్రి డిన్నర్ అయ్యాక మనం అనుకున్నది చేసేస్తాం. కుంభ మాట్లాడకుండా ఫోన్ ఆపేసి జేబులో పెట్టుకున్నాడు. మధ్యలో భోజనానికి ఒక చోట ఆపారు. ఇద్దరూ వెళ్లి భోంచేసొచ్చి బస్సు ఎక్కారు. చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ. అనుచరుడి ఆనందానికి అంతులేదు. బాత్రూంకి వెళ్ళొస్తానని లేచాడు కుంభ. అక్కడి పాన్ షాప్ పక్కనున్న పబ్లిక్ బూత్లోంచి ఎవరికో ఫోన్ చేశాడు. తిరిగొచ్చి తమ్ముడు ఖుషీగా ఉండడం చూసి నవ్వుతూ భుజం తట్టాడు. కిటికీలోంచి చల్లని గాలి వేస్తోంది. బస్ కదిలింది. సీటు సర్ది వెనక్కి వేసుకుని తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేశాడు కుంభ. తనకి కావలసిన సరైన మనిషే ఎత్తి ఉంటాడని అనుకున్నాడు. ఎవరెత్తారో, తను మాట్లాడింది అర్థం చేసుకున్నారో లేదో, తనకిచ్చిన సూచనల ప్రకారమే చేశాడు. అవతల నుంచి ఫోన్ ఎత్తగానే చెప్పదలుచుకుంది చెప్పేసి పెట్టేయాలని నిర్దేశించారు. అలా చెప్పిన వారు ఉన్నారో లేదో, తను చేయగలిగింది చేశాడు. ఇస్కా ఊపర్ అల్లా దయ్యా. ఎన్ని మార్పులైనా జరుగుండొచ్చు. 20 ఏళ్లంటే తక్కువ కాలం కాదు కదా. ఫోన్లో మాట్లాడి వచ్చినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల తన జీవితం తలుచుకుంటే తన మీద తనకే అసహ్యం వేస్తోంది. పైకి మాత్రం నవ్వుతూ చేరబోయే కాలేజీలో ఎలా నడుచుకోవాలో తమ్ముడు చెప్పాడు, పక్క వాళ్ళకి వినిపించేటట్లు. వాడు సగం బోరు చూపులతో సగం ఉత్సాహంతో విన్నాడు. అచ్చు కాలేజీ స్టూడెంట్లా. కుంభ పైకి నవ్వుతూ నటించాడే కాని లోపల తన జీవితాన్ని నిర్దేశించిన సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఉండవలసిన జీవితం ఎలా అయిపోయింది. బాబా, ఎక్కడున్నావు? నాకు నువ్వు నేర్పించిన సిద్ధాంతాలనే తూచా తప్పకుండా పాటిస్తున్నా. చూస్తున్నావా? ఇటువంటి జీవనం నీకిష్టం ఉండదని తెలుసు నాకు. కానీ అందరం విధి చేతుల్లో ఆడే బొమ్మలమే కదా. కనుకొలుకుల్లో నిండిన నీటిని పక్కనున్నవాడు చూడకుండా కర్చీఫ్తో అద్దుకుని గతం ఎన్నోసారో లెక్కలేదు నెమరవేయసాగాడు. కల్నల్ ప్రభాకర్ అంటే రకరకాల అభిప్రాయాలున్నాయి పరిచయస్తులకి. కొందరికి కష్టసుఖాలు పంచుకునే స్నేహితుడు. కొంతమంది ఎక్కడ ఎదురు పడతాడు అని భయంతో తప్పించుకుని తిరుగుతారు. కొందరు దేవుళ్లా కొలుస్తారు. 10 ఏళ్ల భాస్కర్కి మాత్రం తండ్రే సర్వస్వం, ఆరాధ్య దైవం. భాస్కర్కి 3 ఏళ్లు పెద్దదైన అక్కుంది. పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర బాగా చేరిక. పొద్దున్న వెళ్లే జాగింగ్ మొదలు రాత్రి చదివి వినిపించే కథల వరకు ప్రభాకర్ కొడుకుని తన వెంటే ఉంచుకుంటాడు. తప్పనిసరి తన ఆఫీసుకి కూడా కొడుకు లేకుండా వెళతాడు. తెలంగాణలో ఒక చిన్న పల్లె నుంచి స్వశక్తితో పైకొచ్చి డిగ్రీ చదివి సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు ప్రభాకర్. దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేయడం వల్ల పిల్లలకి 1/2 డజన్ దాకా భాషలు సునాయాసంగా వచ్చేశాయి. పైగా వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడ పిల్లలతో వారి భాషలోనే మాట్లాడుతుండడంతో అన్ని భాషలు వారి మాతృభాష అన్నట్లు క్షుణ్ణంగా స్పష్టంగా మాట్లాడడం వచ్చింది. అవి ప్రభాకర్ కాశ్మీర్లో పనిచేసే రోజులు. తాత్కాలిక గృహాలైనా సదుపాయంగా ఉంటాయి. వారు ఉండే చోట ఒక సరస్సు కూడా ఉంది. ఆఫీసర్ల అందరి క్వార్టర్లు కొంచెం దూరం దూరంగా ఉండేవి. చక్కని ప్రశాంత వాతావరణం, కానీ అనుక్షణం యుద్ధ భయమే. సాధారణంగా కుటుంబాల్ని అటువంటి చోట ఉండనివ్వరు. ఆ సమయంలో 1 సంవత్సరం నుంచి శాంతియుతంగానే ఉందని, పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు కుటుంబాల్ని తెచ్చుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చారు. 2 రోజులు సరస్సులో ఈత కొడుతూ బ్యాడ్మింటన్ చదరంగమాడుతూ గడిపారు. ఆ రోజు రాత్రి అంత్యాక్షరి ఆడుకొని భోజనాలయ్యాక ప్రభాకర్ గుండమ్మ కథ, సినిమా కథ అంతా చెప్పి అందర్నీ నవ్వించాడు. కుటుంబమంతా ఆనందంగా పడుకున్నారు. మధ్యరాత్రి భాస్కర్ బాత్రూమ్ కని లేచి వెళ్ళాడు. తలుపు తీసుకుని రాబోతుండగా వినిపించాయి తుపాకీ శబ్దాలు. భయంతో వణికిపోతూ తలుపు సందులోంచి చూసిన భాస్కర్కి తన వాళ్లంతా రక్తపు మడుగులో కనిపించారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని వెతుకుతున్నారు. 3 వ్యక్తులు తుపాకీలు పట్టుకుని. బాత్రూంకి వెనక పక్కనున్న తలుపు తీసుకుని బయటికి పరిగెత్తాడు భాస్కర్. వెదురు బొంగులతో చేసిన ఆ ఇంటిని అంటించి 3 మోటార్ సైకిల్ మీద పారిపోయారు. భాస్కర్ స్పృహ తప్పి పడిపోయాడు. తెలివొచ్చేసరికి కొత్త పరిసరాల్లో ఉన్నాడు. అటు ఇటు చూస్తుండగా ఒక ఆఫీసర్ లోపలికొచ్చాడు. హౌ ఆర్ యు భాస్కర్? అంకుల్, అమ్మ, నాన్న, అక్క భోరుం అన్నాడు వెక్కుతూ. అయినో, నువ్వు వాళ్ళని చూసావా?
చూశాను ఇస్మాయిల్ అంకుల్, అందరూ ఉర్దూలో మాట్లాడుతున్నారు. ఇస్మాయిల్ లెఫ్టినెంట్, ప్రభాకర్ దగ్గర పనిచేస్తాడు, 25 ఏళ్లుంటాయి. ప్రభాకర్ వాళ్ళూరు నుంచే వచ్చాడు, తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. అంకుల్, వాళ్ళందరినీ చంపేయాలి, పదండి. భాస్కర్ మళ్ళీ గట్టిగా ఏడ్చాడు. ప్రభాకర్ని గురువుగా భావించే ఇస్మాయిల్ భాస్కర్ని పొదివి పట్టుకుని ఓదార్చాడు. నువ్వు కూడా ఆ ఇంట్లో ఉన్నావనుకుంటున్నారు అందరూ. మంటల్ని ఆరిపేలోగా అందరూ కాలి బూడిదైపోయారు. నేను పక్క కాటేజీలోనే ఉన్నాను. అందుకని మంటలు చూసి పరిగెత్తుకునొచ్చి నిన్ను తీసుకొచ్చేశాను. నువ్విక్కడే ఉండు, ఎవరికీ తెలియకుండా. కక్షగట్టిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అమ్మ, నాన్న, అక్క. భాస్కర్ బెదురుగా చూశాడు. నీకు తెలుసుగా, యూఆర్ ఏ బిగ్ బాయ్. మీ నాన్నగారు రోజూ చెప్పే కథలు పాఠాలు గుర్తు తెచ్చుకో. బాగా చదువుకుని ఆర్మీలో చేరి నీ వాళ్ళని చంపిన వాళ్ళని చంపేయి. ఇప్పుడు ఒక్కడివి ఏం చేయగలవు చెప్పు, అవునా? కళ్ళ నిండా నీళ్లతో తలుపాడు భాస్కర్. కాశ్మీర్ పండిట్లని ఊచకోత కోసిన మిలిటెంట్లలో 10 మందిని పట్టుకున్నారు. ప్రభాకర్ బెటాలియన్. అందులో 8 మంది కాల్పుల్లో పోగా 2 బందీలుగా పట్టుబడ్డారు. అందుకే వాళ్ళు ప్రభాకర్ని టార్గెట్ చేసుకున్నారు. ప్రభాకర్ కుటుంబం కాల్పుల్లో హతమయ్యారని దేశం మొత్తం తెలిసింది. వాళ్ల ఊరు నుంచి తమ్ముడు పినతండ్రి వచ్చి చితాభస్మం తీసుకువెళ్లారు, ఇల్లు కాలిన బూడిదలోంచి భారమైన హృదయాలతో. వాళ్ళొచ్చిన సంగతి భాస్కర్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఇస్మాయిల్. మిలిటెంట్లకి తెలిస్తే అందరికీ ప్రమాదమే. ఇస్మాయిల్ పైచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. భాస్కర్ 4 రోజుల నుంచి ఏమీ తినలేకపోతున్నాడు. కదలకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఏది తిన్నా వాంతి అయిపోతుంది. ఇంట్లోనే ఉండడం ఒక విధంగా మంచిదే, కానీ ఇదే విధంగా కొనసాగితే మట్టుకు పిల్లవాడు ఎక్కువ రోజులు బ్రతకడు. ఏదో చెయ్యాలి. ఒక నిశ్చయానికొచ్చి భాస్కర్ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా పాలు తాగించి చెప్పసాగాడు. భాస్కర్ కళ్ళు పెదవి చేసుకుని విన్నాడు. వయసు చిన్నదే అయినా అనేక ప్రదేశాలు తిరిగి రకరకాల మనుషులతో మెదిలిన అనుభవం ఉన్నవాడు. అంకుల్ చెప్పింది అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టినా ఫలితం దక్కింది. ఏమంటావు భాస్కర్? తల ఊపాడు. మరిప్పటినుంచి సరిగ్గా తింటావా? మళ్ళీ తల ఊపాడు. సరిహద్దుల్లో జరిగిన ఘోరం నెమ్మదిగా అందరూ మరిచిపోతున్నారు. భాస్కర్ని కాపాడడం పెద్ద సవాలైపోయింది ఇస్మాయిల్కి. అంతులేని ఎంక్వైరీలు. కానీ బెటాలియన్ని కదపలేదు. దగ్గరలో ఉన్న ఒక ఊర్లో బీద కుటుంబంలో ఉంచాడు భాస్కర్ని. అతనిచ్చే డబ్బు కోసం ఆనందంగా ఒప్పుకున్నారు వాళ్ళు. శరీరం గెడ్డకట్టించే చలిలో వేడివేడి ఛాయ్ తాగుతూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. చాలా వరకు అభిప్రాయాలు కలిశాయి. ఆ తర్వాత వారం రోజులకి పరీక్షలు మొదలయ్యాయి. సెలవుల్లో అక్బర్ ఖురాన్ చదువుకోవడం, లైబ్రరీ, ఆటలతో కాలక్షేపం చేశాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు అమ్మీజాన్ ఆనందానికి అవధులు లేవు. అక్బర్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది. కొత్తగా పరిచయమైన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. డ్రాయింగ్ రూమ్లో అక్బర్ పేరెంట్స్తో ఉన్న ఫోటోలన్నీ చూశారు. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు పల్లెలో ఉండేవాళ్ళం. అక్కడ స్టూడియోలు లేవు. డ్రాయింగ్ రూమ్లో ఫోటోలు చూస్తున్న ఫ్రెండ్స్కి వివరించాడు అక్బర్. ఆ ఫోటోల్లో అక్బర్ 7-8 ఏళ్ల కుర్రాళ్లా ఉన్నాడు. రేపు ఒక చోటికి తీసుకుని వెళతాం, వస్తావా? అందరిలోకి పెద్ద కుర్రాడు అడిగాడు. సరే, ఎక్కడికి? కుతూహలంగా అడిగాడు అక్బర్. నువ్వే చూస్తావు కదా. వెల్కమ్, రండి రండి. ఒక అతిథిని తీసుకొచ్చారే. తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తున్న వ్యక్తిని చూస్తుంటే అక్బర్ రక్తం ఉడికిపోయింది. కాటేజీ మీదకి కిరసనాయలు చల్లి అగ్గిపుల్లని విసిరేసిన అతను మొహంలో కుతూహలం తప్ప ఏ భావం కనిపించకుండా లోపలికి నడిచాడు అక్బర్. సోఫాలో కూర్చున్న 6గురిని పరిచయం చేశాడు. అక్బర్ దోస్త్. అందులో 3 తన తల్లిదండ్రుల్ని, అక్కని నిర్దాక్షిణ్యంగా కాల్చేసిన వాళ్ళు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి అందరికీ సలాం చేశాడు. ఈ రోజు కోసమే 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇక నుంచి అప్రమత్తతతో ఉండాలి. అప్పుడు ఒక గంటసేపు అక్బర్కి అంతా వివరించాడు. చదువు మానకుండా తమ కలాపాల్లో పాల్గొనాలి. తన వాళ్ళెవరికి ఏం చేస్తున్నారో తను మిలిటెంట్ గ్రూపులో చేరినట్లు చెప్పకూడదు. అక్బర్ చేత ప్రమాణం చేయించారు. మనసులో ఇస్మాయిల్ అంకుల్కి, తల్లిదండ్రులకి, భారతదేశానికి, ఈ మిలిటెంట్ సమూహాన్ని సర్వనాశనం చేస్తానని ప్రమాణం చేస్తూ బయటికి వాళ్ళు చెప్పినట్లు చేశాడు. అప్పట్నుంచి ఎన్నో సాహసాలు చేసి లీడర్ల నమ్మకాన్ని సంపాదించాడు. కొన్ని ఆపరేషన్స్ అనుమానం రాకుండా విఫలమయ్యేటట్లు చేశాడు. అలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. తాహిర్ దంపతులిద్దరూ కాలం చేశారు. ఇప్పుడు అక్బర్ సేవలు పూర్తిగా గ్రూప్కే అంకితం. ఎవరికీ ఏ సమాధానం ఇవ్వనక్కర్లేదు. తన ధ్యేయం కోసం పెళ్లి మానుకున్నాడు. ఎందరో అడిగినా. అక్బర్ గ్రూపులో చేరకముందే ఇస్మాయిల్ కలిశాడు. ఇంక నిన్ను కలవను బేట, మరొకసారి ఆలోచించుకో. దేశం కోసం చాలా పెద్ద త్యాగం చేయబోతున్నావు. ఇంకా ఏదో చెప్పబోయిన ఇస్మాయిల్ ఆగిపోయాడు. అక్బర్ కళ్ళలోని దృఢ నిశ్చయాన్ని చూసి.
సరే, చాలా పెద్ద ఆపరేషన్, దేశానికి అత్యంత ప్రమాదకరమైంది జరగబోతున్నప్పుడు కానీ, అందరూ ఒక దగ్గర దొరుకుతారు అనుకున్నప్పుడు కానీ, అప్పుడు మాత్రమే సంకేతం పంపు. అంతవరకు నువ్వు స్లీపింగ్ మోడ్. ఒక ఫోన్ నెంబర్, ఒక కోడ్ నెంబర్ ఇచ్చి, ఒకే ముక్క, ఒక ప్లేస్ అడ్రస్ మాత్రమే. అది పబ్లిక్ బూత్ నుంచి చెప్పు. మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. నీ లైఫ్ రిస్క్ తెలుసు కదా. సమాధానంగా అక్బర్ ఉరఫ్ భాస్కర్ నవ్విన నవ్వు ఇస్మాయిల్ గుండెని కదిలించింది. కళ్ళల్లో చిప్పిలిన నీటి పొరలోంచి మసకగా కనిపిస్తోన్న భాస్కర్ కేసి చెయ్యూపి వెళ్లిపోయాడు ఇస్మాయిల్. మళ్ళీ ఇద్దరూ కలుస్తారో లేదో కాలమే చెప్పాలి. అక్బర్ కుంభాగా రూపాంతరం చెందింది తను పెద్ద పెద్ద ఆపరేషన్లను తను స్వయంగా నడుపుతున్నప్పటి నుంచి. అతని అసలు పేరు అక్బర్ అని ఎవరికీ తెలీదు, లీడర్లకు తప్ప. మర్నాడు హైదరాబాద్లో జరగబోతున్న ఫంక్షన్లో పెద్ద పథకాలే వేస్తున్నారు. అందులో కుంభాదే ప్రధాన పాత్ర. ముఖ్య నాయకులు, ఈ దేశంలో ఉండే సైనికులు అందరూ కలుస్తారు. ఎంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? అందుకే ఇస్మాయిల్ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు భాస్కర్ అలియాస్ కుంభా. జరిగిన విషయాలన్నీ మననం చేసుకుంటుంటే మూసుకున్న కుంభా కళ్ళల్లోంచి ధారగా కన్నీరు. పక్కనున్న తమ్ముడికి కనిపించకుండా మొహం మీద తువ్వాలు కప్పుకుని పడుకున్నాడు. ఆర్మీలో ఉన్న ఒక ప్రత్యేక విభాగంలో గంట గణగణ మోగింది. అది సంవత్సరాలు సంవత్సరాల్లో అరుదుగా మోగుతుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వింగ్లో గంట మోగగానే సంబంధిత అధికారులందరికీ సంకేతాలు అందిపోతాయి వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా. కల్నల్ ఇస్మాయిల్ వెంటనే అలర్ట్ అయిపోయాడు. అది SOS సిగ్నల్, దేశ రక్షణకి సంబంధించింది. అధికారులంతా అరగంటలోగా కాన్ఫరెన్స్ హాల్లోకి చేరారు. ఏజెంట్ జీరో పంపిన సిగ్నల్ మీద ఏ విధమైన చర్య తీసుకోవాలో అందరూ కలిసి చర్చించారు. కల్నల్ ఇస్మాయిల్ని ఇన్ఛార్జి చేశారు. అతను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి స్వయంగా యాక్షన్లో పాల్గొనాలి. అతనికి అక్కడి ఆర్మీ సహాయం అందిస్తుంది. వెంటనే హైదరాబాద్కి డైరెక్ట్ లైన్లో మాట్లాడాడు ఇస్మాయిల్. పోలీస్ ఫోర్స్ సహాయం తీసుకుని మిలిటెంట్లకు కొంచెం కూడా అనుమానం రాకుండా అంతా నడిపించాలి. 2 గంటల్లో అక్కడ ఉంటాను. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి. డీజీపీని కూడా పిలవండి. మనం స్పెషల్ ఫోర్స్ని, ఇంకా అత్యవసర సర్వీసుల్ని ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకురండి. అప్పుడు రాత్రి 11. అడవిలో గాలివాన వెలిసిన తర్వాత వచ్చే ప్రశాంతత వచ్చింది. పుందూరు నుంచి అంబులెన్స్ తెప్పించి ప్రాణాలు కోల్పోయిన వారి బాడీల్ని మార్చురీకి పంపించారు. ఆర్మీ వ్యాన్లో రవిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆంజనేయులు టీంకి ఛార్జీ తీసుకున్నాడు. అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. వెళ్లే ముందు కోల్ మైన్స్ వర్కర్లని వీలైనంత త్వరగా వేగలని ప్లాంట్కి చేర్చమని ఆదేశించారు. అవి వెళితేనే గాని మూసేసిన యూనిట్లు పనిచేయవు. కోల్ ప్లాంట్లో బొగ్గు లెక్కలు అవి చూసేది ఆంజనేయులే. అశోక్ రెడ్డి మిలిటెంట్ల సంగతి చూసుకున్నాడు. పోలీసుల్ని పల్లేరులో ఆగమని 2 జీపుల్లో ఉగ్రవాదులను వేసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. తర్వాత చర్య కోసం బొగ్గుబళ్ల డ్రైవర్లు, వారి అసిస్టెంట్లు తమ తమ ఇంజన్లలో కూర్చుని వేగాలని పరిగెత్తించారు. అరచేతుల్లో ప్రాణాలు మళ్లీ శరీరంలోకి వెళ్ళినట్లు అనిపించింది అందరికీ. 3 రోజులు కాని 3 గంటలు కాని తుపాకీ గురిని చూస్తూ జీవించడం సామాన్యమైన విషయం కాదు. రవిని లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు చిన్నయ్య, బాల గడగడ వణుకుతూ నిల్చున్నారు. ఇంకా మీకేం భయం లేదు, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఆంజనేయులు వాళ్లను పంపేశాడు. బతుకు జీవుడా అనుకుని జారుకున్నారు. పుందూరులో ఒక గవర్నమెంటు, 2 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. పల్లేరులో డాక్టర్ సూచించిన జనప్రియ నర్సింగ్ హోంకి తీసుకువెళ్లారు రవిని. అక్కడ డ్యూటీ డాక్టర్ వెంటనే పెద్ద డాక్టర్లను పిలిచాడు. క్షణాల మీద చేసేశారు ఏర్పాట్లు. వచ్చిన పేషెంట్ ఆర్మీ రక్షణలో మిలిటరీ వ్యాన్లో వచ్చాడు కూడా. ఎమర్జెన్సీ ఉంటుందని గోపాలాచారి 10,000 పించాడు అకౌంట్ వాళ్ళకి చెప్పి. అదే ఉపయోగపడింది. ఇప్పుడు రక్తం అవసరమైంది. ఆంజనేయులు, రహీం ఇచ్చారు. వరండాలో కునికిపోట్లు పడుతున్న సింగ్, చైతన్య డాక్టర్ పిలిచినట్లే లేచారు. ఆపరేషన్ అయింది మిస్టర్ రవి కులాసా. లోపల చాలా కుట్లు వేయాల్సి వచ్చింది. పైగా బ్లడ్ లాస్. పేషెంట్ చాలా స్ట్రాంగ్, అందుకే తట్టుకోగలిగారు. తెలివొచ్చింది. మీరొచ్చి పలకరిస్తే మేం మళ్ళీ మత్తిచ్చి పడుకోబెడతాం. డాక్టర్ ఇద్దరిని లోపలికి తీసుకువెళ్లారు. డిఈ గారు ఎలా ఉన్నారు? వినిపిస్తోందా? చైతన్య పిలిచాడు. కళ్ళు తెరిచాడు రవి. బావున్నా. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా ఓకే, ఎవరికీ ఏం కాలేదు. సింగు మాటలకి నీరసంగా నవ్వి అటు ఇటు చూశాడు రవి. ఆంజనేయులు, రహీం పడుకున్నారు సార్. మీరు రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుండగానే కళ్ళు మూసి నిద్రలోకి నెమ్మదిగా వెళ్ళిపోయాడు రవి. మీ కొలీగ్స్ పక్క గదిలోనే ఉన్నారు. బ్లడ్ తీస్తుండగానే నిద్రపోయారు. మీరు కూడా పడుకోవచ్చు. ఒక ఖాళీ గదిస్తాను. డాక్టర్ మాటలకి కృతజ్ఞతగా చూశారు సింగు, చైతన్య. సుగుణ ఫోన్ పెట్టేసి గోడ కానుకుని నిలబడిపోయింది.
తను ఏం వింటోందో కలో నిజమో ఏమీ అర్థం కాలేదు. రవి ఏంటి, దెబ్బలేంటి, నా పక్కన లేరా? మంచం మీద చూసింది. రవి లేడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. రవి క్యాంపుకి వెళ్లారు కదూ. పిల్లల గదిలోకి వెళ్లి చూసింది. ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. ప్రశాంతంగా చిరునవ్వుతో పెదవులు కొద్దిగా విచ్చుకుని. ఎంత సీరియస్ దెబ్బలో సీఈ గారు స్వయంగా ఈ సమయంలో వస్తున్నారంటే ఎలా ఉందో, ఏం చెయ్యాలి? రవి లేకపోతే ఊహించుకోవడానికి కూడా భయం వేసింది. ఇన్నాళ్ళు నిర్లక్ష్యంగా రవి మీదకి తోసేసిందంతా. ఫోన్ కాల్ సారాంశం బుర్రలోకి ఎక్కేసరికి కాళ్ళు చేతులు వణకసాగాయి. ఎవరిని పిలవాలి? రవికి అమ్మ మాత్రమే ఉంది. వాళ్ళ ఊర్లో ఉంటుంది. 2 సార్లు కొడుకు దగ్గర కొన్నాళ్ళు ఉందామని వచ్చి సుగుణ వ్యవహారం చూసి 2 రోజుల్లోనే పారిపోయింది. మళ్లీ రాలేదు. ముందు ఆవిడికి ఫోన్ చేసి చెప్పాలి. తర్వాత అమ్మ నాన్నలకి. సుగుణ ఆలోచిస్తోంది. పిట్టలు కర్ణ కఠోరంగా అరుస్తున్నాయి. కాలింగ్ బెల్. పగలు ఎంతో హాయిగా వినిపించే పిట్టల కోతలు అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆ గాబరా కల అనిపించింది. అయోమయంగా చూస్తూ తలుపు తీసింది. సీఈ గారు బృందం లోపలికొచ్చారు. తడబడుతూ కూర్చోమని ఫ్యాన్ వేసింది. సీఈ గారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. నైటీతో జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రబడి వణుకుతూ తలుపు పట్టుకుని నిల్చుంది సుగుణ. ఆ సమయంలో సుగుణ బట్టల్ని కాని జుట్టును కాని పట్టించుకునే స్థితిలో లేరెవరు. అమ్మా, మీరలా కూర్చోండి. గోపాల్ తను కూర్చున్న సోఫా ఖాళీ చేసి సీఈ గారి పక్కన కూర్చున్నాడు. మౌళి చొరవగా లోపలికి వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి సుగుణకిచ్చాడు. మాట్లాడకుండా తాగేసింది. గొంతు తడారిపోగా భోజనాల బల్ల దగ్గర కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు మౌళి. మీరు? గోపాల్ని చూస్తూ అడిగింది తడబడుతూ. వచ్చిన వాళ్లలో సీఈ గారిని తప్ప ఎవరినీ చూడలేదు. ఆయన్ని కూడా ఏదో ఫంక్షన్లో చూసింది. సీఈ గారే అందర్నీ పరిచయం చేశారు. రవి ఎలా ఉన్నారు? అయోమయంగా అడిగింది. బాగానే ఉన్నాడమ్మా. ఆపరేషన్ చేశారు. తెలివొచ్చింది. ఏం భయం లేదు. గోపాల్ అన్నాడు. భయం లేదా? మరి అర్ధరాత్రి మీరంతా ఎందుకొచ్చారు? ఏం లేదమ్మా. మేము ప్లాంట్ పని మీద పంపించాను రవిని. అక్కడ ఏం జరిగినా మాదే బాధ్యత. అందుకని అర్ధరాత్రైనా వచ్చాం మీకు ధైర్యం చెప్పాలని. రవి ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా? సీఈ గారు అన్నారు. లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది సుగుణ. చెప్తే గాబరా పడుతుందని చెప్పలేదేమో అనుకున్నారు శ్రీనివాస్. రవి వెళ్లిన పనిని వివరించారు. మీరేం చదువుకున్నారమ్మా? డిగ్రీ పాస్ అయ్యానండి. గుడ్. రవిని ఇంకా 4 ఇంజనీర్లని పంపించాల్సి వచ్చింది నెగోషియేషన్కి. అక్కడ సడన్ గా ఫైరింగ్ మొదలు పెట్టారు. అప్పుడు పవర్ ప్లాంట్ లో వచ్చిన ఎమర్జెన్సీ వివరించి రవి కాల్లోంచి గుండు దూసుకుపోయిన సంగతి చెప్పారు. వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఎవరికీ ఏం కాలేదమ్మా. అందులో 2 రవికి రక్తం ఇచ్చారు. హీఈస్ ఆల్ రైట్. తెలివొచ్చి మాట్లాడారట. మీరు రేపు మాట్లాడొచ్చు. ఫోన్ చేయమని ఏఈ గారికి చెప్తాను. వంశీకృష్ణ అన్నాడు. ఎప్పుడొస్తారు? 2-3 రోజుల్లో. 1 నెల రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. సీఈ గారు నెమ్మదిగా అన్నారు. తుపాకీ గుండా రవిని టెర్రరిస్టుల దగ్గర పంపారా? ఏదో లోకంలో ఉండి శూన్యంలోకి చూస్తున్నట్లుగా అంది సుగుణ. ఎవరో కొట్టినట్టు ఉలిక్కి పడ్డారు సీఈ శ్రీనివాస్, ఎస్ఈ గోపాలాచారి. అమాయకంగా సుగుణ అడిగిన ప్రశ్నకి వారి వద్ద ఏ సమాధానం ఉంది? మొదట్లో ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ర్యాకులు ఆగిపోయి అనుకున్నారు. అప్పుడు తమ టీంని పంపించాలని నిర్ణయించారు. టెర్రరిస్టుల పని అని తెలిసాక ఎందుకు పంపించారు? అది తమ పని కాదు కదా. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అక్కడంతా కోఆర్డినేట్ చేయడానికి పంపారండి. రవిగారికి పొరపాటును తగిలింది. వంశీకృష్ణ జవాబు చెప్పాడు. నిజమే. అదృష్టం బాగుంది. ఎవరికి ఏమీ పెద్ద దెబ్బలు తగలకుండా బయటపడ్డారు. ఆ గుండు తగలరాని చోట తగులుంటే శ్రీనివాస్ గట్టిగా నిట్టూర్చాడు. మేం వెళ్ళడానికి వీలవుతుందా? సుగుణ ఇంకా నిద్రలోనే మాట్లాడుతున్నట్టుంది. వెళ్ళొచ్చమ్మా, కానీ 2 రోజుల్లో ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. అక్కడ మన వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. రవి క్షేమంగా ఉన్నాడు. మీకు మరీ మరీ చెప్దామనే మేం వచ్చాం. రేపు మీతో మాట్లాడతాను. శ్రీనివాస్ సుగుణకి చెప్పి లేచారు. మీకు ఏం కావలసినా నిస్సంకోచంగా నన్ను పిలవచ్చు. నా లోకల్ నెంబర్ తెలుసు కదా. సుగుణ తలూపింది. కాలనీలో ఇంటర్కామ్ కనెక్షన్స్ ఉన్నాయి. లోకల్గా ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. డైరెక్టరీలో మొదటి నెంబర్ సీఈ గారిది. నా వైఫ్ పొద్దున్నే మీతో మాట్లాడుతుంది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పమంటారా? సీఈ గారు సెల్ తీశారు. వద్దండి, రవితో మాట్లాడక చేస్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాం. పిల్లల్ని స్కూల్లో దింపడానికి కారు పంపిస్తాను. అక్కర్లేదండి, స్కూల్ బస్ వస్తుంది. మౌనంగా బయటికి నడిచారు సీఈ గారి బృందం. కళ్ళు మండిపోతుంటే బలవంతాన కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు గోపాలాచారి. ససేమీరా తెరుచుకోనని మొరాయిస్తున్నాయి కళ్ళు. బలవంతాన కళ్ళు తెరిస్తే గడియారంలో ముళ్ళు 6 గంటలైందని చెప్తున్నాయి. రాత్రి ఇంటికొచ్చి పడుకునేసరికి 4 అయింది. ఓహ్,
ఈవేళ చక్రపాణొస్తున్నాడు కదూ, మరిచిపోయాను. చటుక్కున లేచి కళ్ళజోడు పెట్టుకుని హాల్లోకొచ్చాడు. బస్సు తొందరగా వచ్చేసినట్లుందే. అయ్యో, అరుణకి వీళ్ళొస్తున్నట్టు చెప్పనేలేదు. తిట్టుకుంటూ అక్కడ జరుగుతున్న హడావిడికి తెల్లబోయి చూస్తున్నాడు. డ్రైవర్ చక్రపాణి వాళ్ల పెట్టెల్ని గెస్ట్ రూంలో పెట్టేశాడు. రండి సార్. డ్రైవర్ మాటల్ని వినిపించుకోకుండా వరండాలోనే నించుండిపోయారు సంకోచిస్తూ చక్రపాణి బృందం. ఇంటికి రమ్మని పిలిచి బయటికి రాడాం. ఇంట్లో ఆడవాళ్ళని అడగకుండా ఫోన్లోనే రమ్మనేశాడు. ఎలా ఉంటుందో శశి లాంటి భార్య అయితే. రే, ఏంట్రా పరాయి వాళ్ళలా బయట నుంచుండిపోయారు, లోపలికి రారా సొంట. కరువు తీరా తిడుతూ చక్రపాణిని కౌగిలించుకున్నాడు గోపాల్. చేటంతైన మొహంతో చక్రపాణి పులకించిపోయాడు మిత్ర పరిశువంగంతో. ఇద్దరినీ చూస్తూ సుభద్ర పక్కకు జరిగింది. ఎక్కడైనా మంచి స్వాగతం లభించింది అనుకుంటూ. అయ్యయ్యో, అందర్నీ బయట నిలబెట్టేశారేంటి? రండన్నయ్యా. అరెరే బంగారు తల్లులు, ఏంటలా చూస్తున్నారు? రండమ్మా, అందరూ మొహాలు కడుక్కుంటే వేడివేడి కాఫీ తాగేద్దాం. అరుణ హడావిడికి ప్రాణం లేచొచ్చినట్లయింది సుభద్రకి. కాఫీ వాసనకి అందరికీ హుషారొచ్చింది. గోపాల అయోమయంగా చూస్తుంటే అరుణ్ అంది, డ్రైవర్ చెప్పాళ్ళండి, చక్రపాణి గారు వస్తున్నారని. ఆయన గురించి మీరు కథలు కథలుగా చెప్తూనే ఉన్నారుగా 25 ఏళ్లుగా. అవకాశం వచ్చినప్పుడల్లా మీ ఇద్దరి లీలలు అల్లర్లు. ఇంకా వరండాలోనే నిలబడిపోయిన సుభద్రని తల్లిని చెరో చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. వెనకే చక్రపాణి పిల్లలు నడిచారు. కమ్మటి కాఫీ తాగుతూ వరండాలో కుర్చీలో కూర్చున్నారు గోపాల్, చక్రపాణి, సుభద్ర, అరుణ. తల్లి పిల్లల్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఇది మీల్లే అనుకోండి, ఎక్కడా ఎప్పుడు ఎందులోనూ మొహమాట పడద్దు. పిల్లలకి ఏది కావలసినా సంకోచించకుండా అడగండి. అరుణ పలకరింపుగా నవ్వంది. అరుణ ప్రశాంతమైన మొహం, ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే పెదవులు చూస్తే ఎవరికైనా ఎప్పటినుంచో తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. అందుకే సుభద్ర మనసు వచ్చినప్పటినుంచి తేలిగ్గా ఉంది. మీకు ఇబ్బంది కలిగిస్తున్నామేమో. ఇబ్బందా? మేమిద్దరమే ఉంటామేమో. బోరు కొట్టేస్తుందనుకోండి. మాకిద్దరు అమ్మాయిలు, ఇద్దరూ అమెరికా. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందా, కంప్యూటర్లో ఫోటోలు ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూడడం తప్ప వేరే పని లేదు. మీ అన్నయ్య రోజులో 18 గంటలు ప్లాంట్లోనే ఉంటారు. ఏం చేసినా ఎంత చదివినా రోజు గడవడం కష్టంగానే ఉంది. నేను టీవీ ఎక్కువగా చూడను. మిమ్మల్ని చూస్తుంటే ప్రాణం లేచొచ్చినట్లయింది. అరుణ గలగలా మాట్లాడిస్తుంటే హాయిగా నవ్వింది సుభద్ర. పిల్లలకి స్నానాలు చేయించి తను కూడా స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది తల్లి. తన వాళ్లంటూ ఉన్నారు తన సమస్యలు తీర్చడానికి అనుకోగానే కాస్త ధైర్యం వచ్చింది. స్నానం చేస్తుంటే చిట్టడిగింది భయంగా, అమ్మా మన ఇంటికి వెళతామా? లేదమ్మా, ఒకవేళ వెళ్ళినా తాతయ్య ఉన్నారు కదూ, నాన్నకి చెప్తారు కొట్టద్దని. చేతులు వణుకుతుంటే గట్టిగా పట్టుకునంది. పిల్లల్ని చూడగానే అరుణ తనే లేచి పాలు తీసుకొచ్చిచ్చింది ఇద్దరికీ గ్లాసుల్లో. లోపలికి తీసుకెళ్లి తాగించసాగింది. మీ పేర్లేంటి బంగారులు? నేను చిట్టి, ఇది బుజ్జి. ముద్దుగా ఉన్నాయే. మరి స్కూల్లో పేర్లు కూడా ఇవే పేర్లా? ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదమ్మమ్మా, కొంచెం పెద్దయ్యాక వెళతా. 5 ఏళ్లకు కానీ పంపరేమో పిల్లల్ని. మంచిదే, తన చిన్నప్పుడు అలాగే ఉండేది కదా అనుకుంది అరుణ. తల్లి కాఫీ తాగేసొచ్చింది. చూడ్డానికి కలుపుగోలుగానే ఉన్నారు, కానీ ఎందుకో ముడుచుకుపోతున్నారు ముగ్గురు. చక్రపాణి గారి అమ్మాయి అయితే వంచిన తల పైకెత్తడం లేదు. ఏదో పెద్ద సమస్యే వచ్చినట్లుంది. వాళ్ళనే చెప్పనిద్దాం. అడిగితే బాగుండదు కదా. తనకి చేతనైనంత వరకు వాళ్ళని ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఇంతకాలానికి బాల్య స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. అరుణ ఆలోచిస్తూ పిల్లల దగ్గర నుంచి గ్లాసులు అందుకుంది. బయట ఆడుకోండి, ఇద్దరినీ తోటలోకి పంపించింది. కొత్తమ్మమ్మ, పూలు కోసి పెట్టుకోమా? చిట్టి బంతిలా వెనక్కి చూసింది. చిన్న పూలు కొయ్యండి, గులాబీ చెట్ల దగ్గరికి వెళ్లొద్దు, ముళ్ళు గుచ్చుకుంటాయి. చిన్న గిన్నిచ్చింది అరుణ. అలాగే అంటూ పరిగెత్తింది చిట్టి. నా పేరు అరుణ, మీరు? లోపలికొచ్చిన సుభద్రతో అంది. అయ్యో, మరిచిపోయాను. సుభద్ర. ఆ అమ్మాయిని ఇంట్లో తల్లి అని పిలుస్తాం. అసలు పేరు? పూర్తి చేసేంతలో గట్టిగా నవ్వుతూ లోపలికొచ్చారు గోపాల్, చక్రపాణి. చక్రపాణిని అంత ఉత్సాహంగా ఎప్పుడూ చూడలేదు సుభద్ర. తల్లి రాకముందు కూడా ఏదో యాంత్రికంగా జరిగిపోతూ ఉండేది. అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం. ఏది ఇంటుడు మంది ఎప్పుడూ ఏదో కొంప మునిగిపోతున్నట్లు ఉండడమే. టిఫిన్ ఏం చేస్తున్నావు? మా పన్నాకి ఇడ్లీ శనగపిండి పచ్చడి చాలా ఇష్టం. ఇడ్లీ అయ్యరు స్కూల్కి తెచ్చిచ్చేవాడు. గిన్నెలోంచి చట్నీ తీసేసుకుని అయ్యరు చూడకుండా నీళ్లు కలిపేసేవాడు. ఎరా? గోపాల్ బల దగ్గర కూర్చుని అడిగాడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? తెలుగు మాస్టారు తెల్లని బట్టలు వేసుకొస్తే వెనక్కి తిరగగాని ఇంకు చల్లలేదు. అప్పుడు మాస్టారు డస్టర్ తిరిగేసి ముడుకుల మీద కొట్టలేదు. ఇంక చాలేరా. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకు దూరం దూరం ఉంటున్నావు? నిష్ఠూరం వేశాడు గోపాల్.
నేనా? అదేంటి? అదిగో ఏరానట్లేదు. నేనేమో చిన్నప్పటి పన్నాలా మాట్లాడిస్తున్నాను. ఓ, అదా. నువ్వేమో పెద్ద ఇంజనీరువి, నేనేమో నేను ఎప్పటికీ పన్నా గుండులమే, తెలిసిందా? సరే సరే, ఒప్పుకున్నానులేరా. నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఇందాకటి నుంచి అడుగుదామనుకుంటున్నా. ఆదుర్దాగా అడిగాడు చక్రపాణి, తన గొడవ పూర్తిగా మరిచిపోయి. రాత్రంతా నిద్రలేదురా. ప్లాంట్లో ఏదో ప్రాబ్లం. అవునన్నయ్య, రాత్రి 4 గంటలకి ఇంటికొచ్చారు. సుభద్ర గారు, మీరు కూడా స్నానం చేసి రండి, టిఫిన్ తిందాం. అరుణ వంటింట్లోకి నడిచింది. తల్లి అక్కడి నుంచి ఎప్పుడో లేచి లోపలికి వెళ్ళిపోయింది. సిఈ గారి బృందం వెళ్ళగానే జరిగిందేంటో అర్థమైంది సుగుణకి. దుఃఖం ఆపుకోలేక మంచం మీద అడ్డంగా పడి కరువు తీరా ఏడ్చింది. ఎన్ని రోజులుగా రవి తనతో సర్దుకుపోతున్నాడు. తను రోజు చూసే టీవీ సీరియల్లా కళ్ల ముందు కదిలింది గతం. సుగుణది బద్ధక స్వభావం, ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటుంది. స్వతహాగా మంచిదే. పుట్టింట్లో ఏ విధంగా పట్టించుకోనట్లుందో అలాగే తనింట్లో కూడా ఉండొచ్చు అనుకుంది. దానికి తోడు రవి కూడా ఏమనకుండా వదిలేశాడు. ఎందుకొచ్చిన గొడవలే అనుకుని. ఇంకా టీవీ, అందులో రకరకాల ఛానల్స్ సుగుణ బద్ధకాన్ని ఎక్కువ చేశాయి. సినిమాల్లో, టీవీ నాటకాల్లో చూపించే మంచిని గ్రహిస్తే బాగానే ఉండేది. అందులో కొంతమంది ఆలుమగలు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఆడవాళ్లు ఇంటిని పిల్లల్ని ఎంత శుభ్రంగా ఉంచుతారో అలా ఉండడానికి ప్రయత్నిస్తే కదా. అలా ఉంటే టీవీ చూడ్డానికి ఉండదు. రెంటికి సమతుల్యం ఉంటే జీవితాన్ని బాగా అనుభవించొచ్చు. అలా ఏడ్చి ఏడ్చి పడుకుండిపోయింది సుగుణ. అమ్మా, ఫోన్. అవినాష్ ఫోన్ తీసి పిలిచాడు. ఇంకా పలకకపోతుంటే దగ్గరగా వచ్చి లేపాడు. హలో హలో. ఫోన్లో ఎవరో గట్టిగా అరుస్తున్నారు. ఒక్క ఉదుటిన లేచి ఫోన్ పైకెత్తి చెవి దగ్గర పెట్టుకుంది. చెప్పండి. గొంతు బొంగురుగా అయిపోయింది. మేడం, వంశీకృష్ణ. రవిగారికి బాగా ఉందట, నాతో మాట్లాడారు. అంబులెన్స్లో సాయంత్రానికి వచ్చేస్తారు. మీరు ఇంట్లో చూసుకోగలనంటే సరే, లేకపోతే మన హాస్పిటల్లో. అబ్బే వద్దు, ఇంటికే తీసుకొచ్చేయండి, ఇక్కడంతా సర్ది పెడతాను. సుగుణ గాబరాగా అంది. తన పెన్నిదిని ఎవరో కొట్టేస్తారేమో అన్నట్టుగా. సరే మేడం, సాయంత్రం 6-7 మధ్యలో రావచ్చు రవిగారు. నేను 9 గంటలకొస్తాను. మీరు రవిగారితో మాట్లాడతారా? అలాగే, రండి. కాలనీలో కొన్ని పోస్టులకు తప్ప P&T వాళ్ల ఫోన్లుండవు. కావలసిన వాళ్ళు పెట్టించుకోవాలి. రవి సెల్ ఉంది కదా అని ఊరుకున్నాడు. సెల్ అతను పట్టుకు వెళ్ళిపోయాడు. వంశీకృష్ణ ఫోన్ పెట్టేశాక టైం చూసుకుంది సుగుణ. 7 దాటింది. పిల్లలు ఎన్నింటికి వెళతారో. అవినాష్, మీరు స్కూల్కి ఎన్నింటికి వెళతారు? అడిగాక ఎందుకో సిగ్గనిపించింది. 8కి బస్సు గేటు దగ్గరకు వస్తుంది మమ్మీ. అవినాష్ అప్పటికే తమ్ముణ్ణి లేపేశాడు. ఇద్దరూ బ్రష్ చేసుకున్నారు. రవి బాగా అలవాటు చేసేశాడు. పిల్లలు చెప్పించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటారు. సుగుణ లేచింది. కాని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ముందు కాఫీ తాగితే కాని బుర్ర పనిచేయదు. కాఫీ డికాషన్ వేసి పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి మొహం కడుక్కునొచ్చింది. కాఫీ కలుపుకుని తాగుతుంటే పిల్లలిద్దరూ స్నానాలు చేసేసి బట్టలు వేసుకుని షూస్ వేసుకుంటున్నారు. అఖిల్ ఏదో పేచీ పెడుతూనే ఉన్నాడు. అవినాష్ ఆరిందలా సర్ది చెప్తున్నాడు. డాడీ లేరు కదా, మనమే అన్నీ చూసుకోవాలని చెప్పారా లేదా? అఖి, బాగా బిహేవ్ చేస్తే డాడీ గిఫ్ట్ ఇస్తానన్నారు కదా. బ్రెడ్ జాము తీసి పెట్టాడు అవినాష్. మమ్మీ, మాకు బూస్ట్ కలిపి పాలిస్తావా? సుగుణ అలాగే ఇచ్చింది. రోజు బ్రెడ్ జామ్ తింటాం మమ్మీ, ఇవాళ ఆమ్లెట్లు వేసువా? అఖిల్ మొహమాటంగా అడుగుతుంటే సుగుణకి కలుక్కుమంది. రవి అన్నీ తెచ్చి పడేస్తాడింట్లో. గుడ్లు ఉడికించి పెడుతుంటాడు. సుగుణ శ్రద్ధగా ఆమ్లెట్ వేసి బ్రెడ్ కాల్చి పెడితే పిల్లలు ఆనందంగా తిన్నారు. మమ్మీ, రోజు నువ్వే పెట్టవా టిఫిన్? అఖిల్కి హుషారొచ్చింది. అవినాష్కి మాత్రం అటువంటి ఆశ లేదు. ఇవాళ డాడీ లేరు కదా, రోజు ఎందుకు పెడుతుంది? ఎలాగైనా మమ్మీ చేస్తే ఆ టేస్టే వేరు అనుకున్నాడు. అలాగే, నేనే పెడతాను. 8 అవుతోంది, మరి బస్సు వెళ్ళిపోతే ఎలా? సుగుణ అంటుండగానే ఇద్దరూ బ్యాగులు పట్టుకుని పరిగెత్తారు. పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా తిరిగింది. కిటికీల్లో, వరండాల్లో గ్రిల్స్. ఎక్కడ పడితే అక్కడ దుమ్ము. వెనక వరండాలో అయితే బూజులు వేలాడుతున్నాయి, సాలేళ్లతో సహా. అలివేలు ఏం చేస్తుందో ఇవన్నీ ముందే మాట్లాడుకున్నాం కదా. గదులు కూడా అలాగే ఉన్నాయి. పిల్లలు బట్టలన్నీ నేల మీద పడేశారు. వంటిల్లైతే సుగుణ తిరుగుతుందనే భయం లేకుండా గొద్దింకలు, ఎలుకలు వేర విహారం చేస్తున్నాయి. అక్కడ చెదలు కూడా ఎక్కువే. తలుపుల నిండా అరచేతి మందాను పట్టేశాయి. సుగుణకి తన చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుకొచ్చింది. అమ్మ గట్టిగట్టిగా అరిచి పనివాళ్ల చేత పనులు ఎలా చేయించేదో. తనని కూడా ఎప్పుడూ తిడుతూనే ఉండేది. పొద్దున్న కాలేజీకి వెళ్లేటప్పుడు ఎక్కడికక్కడ పడేసి వెళితే ఇంటికొచ్చేసరికి శుభ్రంగా సర్దుండేది. అవును, ఈ చెదలు అవి ఎలా పోతాయి? బెల్ మోగింది.
తీసి ఉన్న తలుపు తోసుకుని అలివేలు ప్రవేశించింది. లేచి అంతా పరికిస్తున్న అమ్మగారిని చూసింది. అయ్యో, ఇంట్లో ఏం తినకుండా వచ్చింది. నాస్తా పొస్తే పాట పాడుకుంటూ చీపురు తీసింది వాకిలి తొడవడానికి. సుగుణ వెనకే వెళ్ళింది. అలివేలు జాగ్రత్తగా తొడవాల్సొచ్చింది. రోజు అటు ఇటు నెట్టేసి తుక్కుని ఒక మూలగా పోగు పెట్టి ఎత్తి చెత్తబుట్టలో పడేసింది. ఈ చెదలు బొద్దింకలు ఎలా వదులుతాయే? అలివేలు లోపలికొచ్చాక అడిగింది సుగుణ. పెద్ద బజార్లో కొత్తగా షాప్ పెట్టారమ్మా. ఆరే ఇంటికొచ్చి మిషన్లతో గోడలకి తలుపులకి ఏవో ఇంజక్షన్లు ఇస్తారంట. ఆడ ఎస్పీ అమ్మగారింట్లో వేయించుకున్నారు. అన్నీ మట్టుమాయం. ఏఎస్సీ గారు? అదేనమ్మా, ఏడియం గారు. ఆరింట్లో నేను ఆలికి అంట్లు చేస్తా. ఇంట్లోకి వేరే అమ్మాయింది. అలివేలు బల్ల కుర్చీలు దులుపుతూనే సమాధానమిచ్చింది. ఒక్క నిమిషం కూడా వ్యర్థపరచకుండా పనిచేస్తుంది. టైం మేనేజ్మెంట్కి పెద్ద ఉదాహరణ అనుకుంది సుగుణ దాని వంక చూస్తూ. ఓ, నిన్న రాత్రి ఆయన కూడా వచ్చినట్లున్నారు కదూ. మధ్యాహ్నం ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇదిగోనమ్మా, 6 పేపర్ ఇస్తే దాచిపెట్ట, తీసుకోండి. అలివేలు సోషల్ సర్వీస్కి ముచ్చటేసింది. పెస్ట్ కంట్రోల్కి ఏదో సర్వీసు ఈ ఊళ్ళో కూడా పెట్టేశారనుకుంటే ఆశ్చర్యం అనిపించింది సుగుణకి. ఇంట్లో పనులయ్యాక వెళ్లి ఫోన్ చెయ్యాలి. అలివేలు వెనకే తిరిగి పని చేయించింది. ఇద్దరూ కలిసి పిల్లల గది సర్దారు ముందుగా. పెదబాబు చక్కగా పెట్టుకుంటాడమ్మా, చిన్నబాబే వాడి వయసంతని అలివేల్ని అడ్డుకుంది. ఇప్పటికే దానికి అవసరమైన దానికన్నా ఎక్కువే చనువు ఉంది ఇంట్లో. అసలే పని తక్కువ, మాటలెక్కువ. ఇవాళ టీవీ పెట్టలేదమ్మా. ఆ సీరియల్ ఎటైందో ఏటో. ఏం కాదులే, రేపు చూడొచ్చు. రాత్రికి సారొస్తారు. మా గదంతా దులిపి సర్దాలి పదా. అలివేల్ని వెంటబెట్టుకుని అన్నీ తీసి దులిపింది. బొద్దింకలు పడగదిలో కూడా ప్రవేశించి హాయిగా నిద్రపోతున్నాయి. లక్ష్మణరేఖ రాయించింది. అక్కడక్కడ మూలల్లో ఎలకల ముందు పెట్టించింది. మంచం మీద దుప్పటి తీసి కొత్తది వేయించింది. ఆఖరుగా టీవీ తెచ్చి రవి మంచం ఎదురుగా పెట్టించింది. నెల రోజులు మంచం మీదే, మరి కాలక్షేపం ఉండాలి కదా. ఇంటి ఇల్లాలు తలచుకోవాలే కాని భూమికి స్వర్గమే దిగిరాదా? బెడ్రూమ్ స్వరూపమే మారిపోయింది. అమ్మా, టీవీ లోనెట్టించేశారటమ్మా. అలివేలు ఆక్రోశం. అసలే దానికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. రోజు ఈ పాటికి వంటలు సర్దుతూ కనిపించినవన్నీ లాగించేసేది. సార్ లోపల పెట్టమన్నారు. ఇంక మారు మాట్లాడలేదు అలివేలు. సుగుణ వంటింట్లోకి నడిచి కూరగాయలు తీసిచ్చింది. అన్నీ కోయించి గోధుమ నొక్కతో ఉప్మా చేసింది. అలివేలుకి కడుపు నిండా పెట్టి తను కూడా స్నానం చేసి తింది. రాత్రంతా కలత నిద్రేమో కళ్ళు తిరుగుతున్నాయి. పనంతా చేయించిన అమ్మ చేయి చాలా పెద్దది. అలివేలు నాస్తా తినేసి హుషారుగా పనంతా ముగించి బయటపడింది. అయినా లోపల బాధగానే ఉంది. ఆ డ్రైవర్ కనిపెట్టాడో లేదో, సీరియల్ ఏటైపోయిందో. సుగుణ గదిలోకి వెళ్లి టీవీ పెట్టింది. మంచి ప్రోగ్రాంలేం ఇప్పుడు రావులే అనుకుంటూ కట్టేసింది. ఇల్లంతా తిరిగి ఏం కావాలో చూద్దామనుకుంది. చాలా కనిపించాయి. చెత్తబొట్టుల దగ్గర నుంచి బకెట్లు, చీపుళ్ళు అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. వంటింట్లో కూడా చాలా కావాలి. రవి తనకి తోచినవి తెచ్చి పడేస్తాడు. ఉన్న వాటిలతో తను వంట చేస్తుంది. బల్ల దగ్గర కూర్చుని లిస్టు రాయడం మొదలుపెట్టింది. పిట్టలు కూయడం వినిపించి లేచింది. ఎవరొచ్చారో అనుకుంటూ. గుడ్ మార్నింగ్ మేడం. వంశీకృష్ణ నవ్వుతూ పలకరించాడు తలుపు తీయగానే. సారీ మేడం, రాత్రి పడుకునేసరికి 4 దాటింది. త్వరగా లేవలేకపోయాను. రవిగారితో మాట్లాడండి. నెంబర్ నొక్కి ఫోన్ ఇచ్చాడు. హలో. బిడియంగా సంకోచంగా వణుకుతున్న గొంతుతో అంది. ఎప్పుడూ తన ప్రపంచం తప్ప బయట విషయాలు పట్టించుకోని సుగుణ. వంశీకృష్ణ వరండాలోకి వెళ్ళిపోయాడు. సుగుణ, నువ్వా? వంశీ వచ్చారా? పిల్లలు స్కూల్కెళ్లారా? మొత్తుగా ఉన్నా స్పష్టంగా మాట్లాడుతున్నాడు రవి. అటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లల గురించి ఆలోచన. సుగుణకి కళ్ళు తిరిగినట్లయింది. సోఫాలో కూలబడిపోయింది, కళ్ళ నిండా నీళ్లతో. హలో హలో, సుగుణ ఉన్నావా? మీరెలా ఉన్నారు? బాగా నొప్పిగా ఉందా? గొంతు పెగల్చుకుని అడిగింది. నొప్పా? ఉంది. మార్ఫినిస్తున్నారు. ఎప్పుడూ నిద్రే. ఇప్పుడే లేపారు. ఈవేళ వచ్చేస్తున్నా. అక్కడ హాస్పిటల్లో ఉంటాను. ఇంట్లో నీకు కష్టం చేయలేవు. రవి మాటలకి దుఃఖం ఎక్కువైంది. ఇన్నేళ్ల నుంచి ఏం చేసిందని ఇప్పుడు కూడా ఎవరూ లేనట్లు హాస్పిటల్కి పంపడమా? నూనో, ఇంటికి వచ్చేయండి. అంతా సర్దాను. పిల్లలు మీకోసం బెంగ పెట్టుకుంటారు దెబ్బ తగిలిందంటే. నిజంగానా సుగుణ? నీకు ఇబ్బంది అవదా? నిజంగానే. మీరు ఇంటికే వస్తున్నారు. రెస్ట్ తీసుకోండి. ఎదురు చూస్తుంటాను. సుగుణ ఫోన్ కట్ చేసి వరండాలోకి వెళ్ళింది. వంశీకృష్ణ గేటు దగ్గర నుంచుని బయటకు చూస్తున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. రండి, కాఫీ తాగి వెళుదురు గాని. అయ్యో, థ్యాంక్స్ దేనికమ్మా? రవికి అలా అయిందని అందరం ఎంతో ఫీల్ అవుతున్నాం. కాఫీ వద్దమ్మా, ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలి. ర్యాకులు వస్తున్నాయి. మీకు బజార్ నుంచి ఏమైనా కావాలంటే జీప్ పంపిస్తాను. రవిగారికి కావలసినవి తీసుకోవాలి కదా. కొన్నాళ్ళు బెడ్ మీదనే అంటే మరి. అవును కదా.
బెడ్ ప్యాన్ లాంటివి మరిచిపోయింది. మీకు ఇబ్బంది లేకపోతేనే రిక్షాలో వెళతాను మొహమాటంగా అంది. అయ్యో భలేవారే, 1 గంటలో పంపుతాను. మీకు కావలసినవన్నీ తీసుకోండి. వంశీకృష్ణ వెళ్ళిపోయాక లోపలికొచ్చి సుగుణ లిస్టు రాయసాగింది. మౌళికి సిఈ గారింటి మెట్లెక్కుతుంటే కొత్తగా ఉంది. ఎప్పుడూ ఏ సంకోచం లేకుండా వచ్చేసేవాడు. ఈవేళ ఎందుకిట్లా ఉంది? తన ఆలోచనల్లో మార్పు వల్లనేమో. రావయ్య మౌళి, ఇడ్లీ తింటావా? సాంబారు చాలా బాగుంది చూడు. శ్రీనివాస్ ఆప్యాయంగా పిలిచారు. మౌళి కుర్చీ జరిపి బల్ల దగ్గర కూర్చున్నాడు. ఉష తలెత్తి పలకరింపుగా నవ్వింది. ఒక్కసారిగా గుండె లయ తప్పింది. ఇది వరకెప్పుడు ఇలా అవలేదే. అంకుల్, రవిగారికి ఎలా ఉంది? పర్వాలేదు. ఇవాళ సాయంత్రానికి వచ్చేస్తున్నారు. ఇంకో గంటలో ర్యాకులు వస్తున్నాయి. రేపటి నుంచి అన్ని యూనిట్లు నడిపించొచ్చు. అంకుల్, నేనొకటి చెప్పనా? శ్రీనివాస్ చెప్పమన్నట్లు తల ఊపగానే బల దగ్గరున్న వాళ్ళంతా కుతూహలంగా చూశారు. ఈ కాలనీ ఇంత ప్లాండ్గా ఉంటుంది కదా, ఇంత మురికిగా డర్టీగా వదిలేశారేమంకుల్. ఇదే నీట్గా గ్రీన్గా చేస్తే ఎంత బాగుంటుంది. అవునయ్యా, నేను అదే అనుకుంటాను. మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా పనిచేయరు. ఇక్కడ నివసించే వాళ్ళకి అవగాహన లేదు. మీరు ఏదైనా పట్టించుకోవచ్చు కదా అంకుల్. మెయిన్ చెత్తంతా తీయించేసి యువతంతా కలిస్తే కాలనీని ఎంతో అందంగా తయారు చేయొచ్చు. అదే కదా మన ప్రధానమంత్రి గారు చెప్తోంది, స్వచ్ఛ భారత్. ఏమంటావు ఉషా? అప్పటికే మౌళి మాటలకి ఉష ఆలోచనలో పడింది. ఇప్పుడెలాగూ కాలేజీకి 10 రోజులు సెలవులే. ఇలాంటి ప్రాజెక్టు మొదలు పెడితే పిల్లలకి అవేర్నెస్ వస్తుంది. రోజు 2 గంటలు గడిపితే చాలు. మరికొంత సాంబారు వడ్డించుకుంటూ అన్నాడు మౌళి. అలాగే, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతాను. ఉషా, కాలనీలో పిల్లలందరికీ జన్మభూమి లాంటి కార్యక్రమం ఉంటుందని ఒక పిలుపు. సగం మంది వచ్చినా చాలు. నేను మా తోటమాలితో కూడా మాట్లాడతాను. ఆ తుప్పలని తీయించడానికి ఎంత అవుతుందో సివిల్ బడ్జెట్లోంచి అరేంజ్ చేద్దాం. రోజు చూస్తున్నా కూడా ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో అసలు దాని మీద ధ్యాస పెట్టడానికి సమయం లేక ఊరుకున్న శ్రీనివాస్ ఉత్సాహంగా లేచారు. అంకుల్, బబ్లు పరిగెత్తుకుంటూ వచ్చి మౌళి మీద పడ్డాడు. బ్రేవో హీరో. కిట్ క్యాట్ చేతిలో పెట్టి బబ్లుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మేము రేపు వెళుతున్నాం మౌళి. మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్. బబ్లుని చూస్తూ అంది సుధీర. మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం సిస్టర్. హీరోని మిస్ అవుతుంటా కదా. అనుమానంగా చూస్తున్న ఉషకేసి చూస్తూ అన్నాడు మౌళి. సరే పద మౌళి. 1 గంటకి కమ్యూనిటీ హాల్ దగ్గర కలుద్దామని అందర్నీ పిలుద్దాం. ఎవరెవరు ఊళ్ళకెళ్లారో, ఉన్నా ఎవరొస్తారో చూడాలి. వర్కర్స్ కాలనీలో చాలా మంది ఉన్నారు కాలేజీలో. వాళ్ళందర్నీ ఇన్వాల్వ్ చెయ్యాలి. ఉష చెంగున లేచి సిఈ గారి ఆఫీసు గదిలో ఉన్న ఫోన్ డైరెక్టరీ, కాగితం, పెన్ను పట్టుకొచ్చింది. హాల్లో ఫోన్ దగ్గరికి 2 కుర్చీలు జరుపుకుని కూర్చున్నారిద్దరు. మౌనంగా ఉంటే తన ప్రాజెక్టు నచ్చలేదేమో అనుకున్నాడు మౌళి. ప్లాన్ చేస్తుందన్నమాట. పర్వాలేదు, అభిప్రాయాలు కలుస్తున్నట్లే ఉన్నాయి. మౌళి, టీ తాగి మొదలు పెట్టండి. భారతి ఇద్దరికీ చెరో కప్పు టీ ఇచ్చి కుర్చీలక్కుని కూర్చుంది. ఏవేం మొక్కలు నాటితే బాగుంటాయో కనుక్కుందాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మొక్కలు. వీటి సంగతి టౌన్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. లేడీస్ క్లబ్ వాళ్ళకు కూడా పని పెడదాం. పార్టీలు కబుర్లు తప్ప ఉపయోగించే పనులేం జరగడం లేదక్కడ. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన భారత్ అంది. సిఈ గారి భార్య టౌన్షిప్లో లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అవుతుంది సాధారణంగా. మౌళికి ఎగిరి గంతేయాలనిపించింది. ఏమంటారో అని తడబడుతూ చేసిన ప్రపోజల్ రాకెట్లా దూసుకుపోతుంటే ఎవరికి సంతోషంగా ఉండదు. అలా కదలకుండా 2 గంటలు కూర్చుని కాలనీలో పిల్లలున్న ఇళ్లలో అందరికీ ఫోన్లు చేశారు. ఇంటర్ విద్యార్థుల దగ్గర నుంచి ఒకళ్ళ ద్వారా ఇంకొకరి పేరు, ఫోన్ నెంబర్ తీసుకుని అందరికీ కుతూహలమే. ఏంటక్క, ఏదైనా ఫంక్షనా, పిక్నికా? పిక్నిక్ లాంటిదే, కాంపిటీషన్ అనుకోండి. అందరూ కలిసి మాట్లాడుకుందాం. వస్తారు కదా? ఉష ఓపిగ్గా అందరికీ సమాధానాలు చెప్పింది. 4 గంటలకి టెన్షన్గా వచ్చేస్తామన్నారు. నారాయణ కొడుక్కి ఫోన్ చేసి వర్కర్స్ కాలనీలో అందరికీ చెప్పమంది. కమ్యూనిటీ హాల్ వాళ్ళకి చెప్పి మైకులు అవి అందరికీ టీ, స్నాక్స్ ఏర్పాటు చేసింది. ఈ స్నాక్స్ నేను స్పాన్సర్ చేస్తా, భారతి మాటిచ్చింది. సిఈ గారమ్మాయి రమ్మందంటే ఆషామాషి కాదు. కాలనీలో దావానలంలా వ్యాపించింది వార్త. 10 రోజులు సెలవులు, ఏం చెయ్యాలా అని చూస్తున్నారంతా. ఇదేదో మంచి ఛాన్సే. మౌళి కంప్యూటరు, స్క్రీను, పవర్ పాయింట్ ప్రజెంటేషను చేద్దామన్నాడు. అవన్నీ ప్లాంట్లోనే ఉంటాయి. నెట్లోంచి తనకి కావలసినవి సీడీలోకి బదిలీ చేశాడు. ఉషా తను కూర్చుని ఏం మాట్లాడాలా, ఎలా నడిపించాలా అని ప్రణాళిక వేసుకున్నారు. భారతి కూడా లేడీస్ క్లబ్ మీటింగ్ పెట్టింది 5 గంటలకి. క్లబ్బు కార్యకలాపాల్లో అంతగా ఆసక్తి చూపని ప్రెసిడెంట్ గారి మీటింగ్ అంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందరూ తప్పకుండా వస్తామన్నారు.
అరుణ మాత్రం రాలేనంది. సారీ భారతి, ఇంటికి అతిథులొచ్చారు, రాలేను. వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి. వాళ్ళకి చిన్నపిల్లలున్నారు భారతి, ప్లీజ్ అర్థం చేసుకుంటారు కదూ. మీరేం ప్రపోజ్ చేసినా నేను రెడీ. కొంచెం నిరుత్సాహం అనిపించినా సర్దుకుంది భారతి. అరుణుంటే తనకి చాలా సహాయంగా ఉంటుంది నిజమే, కానీ ఎవరున్నా లేకపోయినా అనుకున్నది చేయగలగాలి. అదే మనుషుల్లో ఉండాల్సిన ధైర్యం, స్థైర్యం. అమ్మా, సి కాలనీలో ఎవరో ఇంజనీరు మందు మింగిందట, ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీరియస్ అంటమ్మా, పేరు రాజట. నర్సి మాటలకి అదిరిపడ్డారు అందరూ. డజన్ ఇడ్లీలు చొలాగ్గా లాగించేసేవాడివి, ఏంట్రా తిండి? అరుణ, ఇంకో 2 ఇడ్లీలు, 2 గరిటెలు పచ్చడి. గోపాలాచారి మాటలకి 2 చేతులు తన పళ్ళెంలో అడ్డంగా పెట్టాడు చక్రపాణి. వద్దమ్మా, చిన్నప్పుడు తిన్నట్లు తింటే ఇప్పుడు హారాయించుకోగలమా? ఇప్పటికి ఎక్కువ తినేశాను. ఆయాసపడుతూ నీళ్లు తాగాడు. అన్నయ్య పర్వాలేదు, కానీ తల్లి అస్సలు తినడం లేదు. అరగంట నుంచి 2 ఇడ్లీలు తింటోంది. అందరూ భోజనాల బల్ల చుట్టూ కూర్చుని తింటున్నారు. సీతాలకు కావలసినవి అందిస్తోంది. పిల్లలిద్దరూ ఆవురావురమని తినేశారు. ఇంతకాలానికి వాళ్ళకి హుషారైన వాతావరణం దొరికింది. మొహంలోకి కళొచ్చింది. సుభద్ర కూడా కల్పించుకుని పనుల్లో అరుణకి సహాయం చేస్తోంది. ఒక్క తల్లి మాత్రమే వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తల్లి, సుభద్ర పిలుపుకి తలెత్తి చూసి గబగబా తినేసింది. సెకండ్ డోసు కాఫీ ఇస్తావేమిటోయ్? గోపాల్ అడుగుతూనే ఉన్నాడు. సీతాలు కాఫీ కప్పులు తెచ్చి అందరికీ అందించింది. వెరీ గుడ్, రారా బయట కూర్చుందాం. కప్పులు తీసుకుని వరండాలకు వెళ్లారు స్నేహితులిద్దరూ. సుభద్ర, అరుణ కూడా వచ్చి కూర్చున్నారు. కాఫీ రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తాగారందరూ. ఇప్పుడు చెప్పరా? గోపాల్ కాళ్ళు వరండాకున్న పెట్టగోడ మీద ఆనించి అడిగాడు. తలెత్తి ఏంటన్నట్లు చూశాడు చక్రపాణి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి నన్ను వెతుక్కుంటూ వచ్చావనుకోను. ఇక్కడేదో పనుండి నేనున్నానని తెలుసుకుని నా దగ్గరకు వచ్చావు. ఎందుకొచ్చావో, నేను ఏదైనా సహాయం చేయగలనా చెప్పు. అరుణ సుభద్రకేసి చూసింది సాలోచనగా. సుభద్ర 2 సార్లు కనురెప్పలార్పి తలదించుకుంది. ఆ చూపులే చెప్పాయి సమస్య ఎంత క్లిష్టమైందో. నువ్వు ఆఫీస్కి, గొణిగాడు చక్రపాణి మొహమాటంగా. నిన్న పొద్దటి నుంచి ఇవాళ పొద్దున 4 వరకు కూర్చోకుండా పనిచేశాను. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవర్ట్ అయింది. ఏ 11 వెళతాను. ప్లాంట్ మామూలుగా నడుస్తుందిలే, నువ్వు చెప్పు. మా అల్లుడు మీ ప్లాంట్లోనే పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి ఫైనల్ డిగ్రీలో ఉండగా కావలసిన సంబంధం వాళ్లే కోరి అడిగారని చేశాం పెళ్లి. చుట్టాలే కదా అని ఆ అబ్బాయి గురించి సరిగ్గా కనుక్కోలేదు. చక్రపాణి చెప్తున్నంతసేపు కదలకుండా విన్నారు గోపాల్, అరుణ. గంట పైనే పట్టింది. చివరికి రఘు, శశీల గురించి కూడా చెప్పేశారు. అందుకే కదా ఒక్క రోజులోనే తిరిగి రావాల్సి వచ్చింది. తల్లి, చక్రపాణి పిలుపుకి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. చూడరా, చూపించగలిగినంతవరకు దెబ్బలన్నీ చూపించాడు. మనం చూడలేని చోట్ల ఇంకా పుండుల్లా ఉన్నాయట. సుభద్ర అవునన్నట్టు తలూపింది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. మీ అల్లుడి పేరేంటన్నావు? సార్, జీపు డ్రైవరు ఇంకో కొత్తతను పరిగెత్తుకుంటూ గేటు తీసుకుని లోపలికొచ్చారు. మీరు? నా పేరు సూర్యం సార్. ఏ స్టేషన్లో షిఫ్ట్ ఏఈని. ఏమైంది? మా ఇంటి దగ్గరే ఉంటాడు సార్. మా స్టేషన్లోనే షిఫ్ట్ ఏఈ పురుగుల మందు తాగేశాడు. నొరగలు కక్కుతుంటే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాం. డాక్టర్ సీరియస్ అంటున్నారు. మీరొకసారి హాస్పిటల్కి ఫోన్ చేస్తే ముందు సరైన ట్రీట్మెంట్ ఇస్తే తర్వాత పోలీసులు కేసు చూడొచ్చు కదా సార్. ఉండు, నేను కూడా వస్తాను. అతని పేరేంటి? కుర్చీలోంచి లేచి అడిగాడు గోపాల్. అతని వైఫ్ చాలా గయ్యాలట సార్. రోజు చిత్రహింసలు పెడుతుందట. నిన్న కొట్లాడి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందట. చాలా అప్సెట్ అయ్యాడు. రాత్రి డ్యూటీకి రాలేదు. పొద్దున్న కనుక్కుందామని వెళ్ళాను. వరండాలో పడున్నాడు. పేరేంటయ్యా? విసుగ్గా అన్నాడు గోపాల్. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సోది. చక్రపాణి, సుభద్ర నిటారుగా అయ్యారు. రాజు సార్. దబ్బుమని శబ్దమైంది గుమ్మం దగ్గర. తల్లి స్పృహ తప్పి పడిపోయింది కింద. సుభద్ర లేచి కూతురి పక్కన కూర్చుని చేతులు కదపసాగింది. అరుణ లోపలికి వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చి మొహం మీద చిలకరించింది. గోపాల్ చక్రపాణి మొహం కేసి చూశాడు. అతను అవునన్నట్లు తలూపాడు. నిన్న యూనిట్లో ప్రమాదమైంది. అక్కడ పనిచేసేతనేనా? గోపాల్కి చటుక్కున స్ఫురించి అడిగాడు. అవును సార్, అది కూడా అప్సెట్ చేసింది. చాలా సెన్సిటివ్ సార్. ఎంత సెన్సిటివో తెలుస్తుందిలే అనుకుంటూ, పాణి నువ్వు కూడా రారా. లోపలికి వెళ్ళాడు గోపాల్ బట్టలు మార్చుకోవడానికి. తల్లికి తెలివొచ్చింది. సుభద్ర నెమ్మదిగా లేపి భుజం పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. పట్టుకున్న చోట నొప్పని మొహం చిట్లిస్తూ బాధ దిగమింగుకుంటూ నడిచింది తల్లి. మంచం మీద పడిపోయి నోరు నొక్కుని శబ్దం బయటికి రాకుండా వెక్కి వెక్కి ఏడవసాగింది. మా అత్తగారి పేరు జానకి అని పెట్టుకున్నారు. పెళ్ళైనప్పటి నుంచి జానకమ్మ కష్టాలే నా తల్లికి.
సుభద్ర గుమ్మం దగ్గర నిలబడ్డ అరుణతో అంది గదగద స్వరంతో. ఊరుకో అమ్మా, మేమంతా లేమా? లోపలికొచ్చి ఓదార్పుగా అంది అరుణ. నేను గయ్యాళ్ళట ఆంటీ. ఇంట్లోంచి బయటకొచ్చి ఎవరితో ఏదైనా చెప్పుకోవడానికి కూడా లేదు. పేగులు కదిలేలా ఏడుస్తూ చెప్పిందే చెప్తోంది తల్లి. సుభద్ర, మీరు కూడా వెళతారా హాస్పిటల్కి? పిల్లల్ని నేను చూస్తుంటాను. వద్దులేండి, మగవాళ్ళని వెళ్ళనివ్వండి, అక్కడ జనాల చూపులు తట్టుకోలేం. అది నిజమే అనుకుంది అరుణ. ఫ్యాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో చాలా హడావిడిగా ఉంది. షటాఫ్ అయిన ఏ స్టేషన్ యూనిట్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళకి వేరే దగ్గర డ్యూటీ వేసినా 1-2 రోజుల్లో అందుకునే పనులే ఉండవు. ఏంటో మన యూనిట్కే కష్టకాలం. నిన్నొక ప్రమాదం, ఈవేళ ఇట్టా. ఆ సారు చాలా బాధపడ్డారా. ఇంట్లో సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదంట పెళ్ళాం. ఒక వర్కర్ వాపోతున్నాడు. చక్రపాణి పిడికిలి బిగుసుకుంది. అతని చేయి పట్టుకుని నొక్కాడు గోపాల్. కంట్రోల్. ఎస్పీ గారిని చూసి అందరూ పక్కకు తొలగారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి కలిశారిద్దరు. ఎలా ఉందో ఇంకా చెప్పలేం ఎస్ఈ గారు. క్రిటికల్. స్టమక్ వాష్ చేశాం. యాంటీడోట్ ఇంజెక్షన్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇచ్చాం. అతని ఫ్యామిలీకి కబురు చేస్తే బెటర్. ఆక్సిజన్ ఇస్తున్నాం. బాగా ఆయాసంగా ఉంది. గోపాల్ అడిగిన ప్రశ్నలకి డాక్టర్ సమాధానం చెప్పాడు. ఇతను రాజు మామగారు. పేరెంట్స్ కూడా కబురు చేశాం. వాళ్ళు సాయంత్రం వస్తారు. మీరు చేయగలిగింది చెయ్యండి. అమ్మయ్యా, వాళ్ళొస్తే మేం ట్రీట్మెంట్ సరిగ్గా చేయడానికి వీలవుతుంది. కొన్ని డ్రగ్స్ రిస్కీగా ఉంటాయి. అవి ఇవ్వడానికి వెనకాడుతున్నాం. ఎవరైనా బాధ్యత కలవాళ్లు సైన్ చేస్తే అడ్మినిస్ట్రేట్ చెయ్యొచ్చు. ఆగగలిగితే అతని పేరెంట్స్ వచ్చే వరకు ఆగండి డాక్టర్. వాళ్ళు బయలుదేరారు. డాక్టర్ మాటలకి చక్రపాణి వెంటనే అన్నాడు, సరేనండి, ఐ విల్ ట్రై మై బెస్ట్. హాస్పిటల్కి వచ్చే దారిలోనే రాజు తల్లిదండ్రులు విమల, శేషగిరిలకు గోపాల్ సెల్ నుంచి ఫోన్ చేశారు. టౌన్షిప్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో ఉంటారు వాళ్ళు. శేషగిరి బ్యాంకులో పనిచేసి 2 నెలల క్రితమే రిటైర్ అయ్యాడు. ఐసీయూకి వెళ్లి రాజును చూసి బయటకొచ్చారు గోపాల్, చక్రపాణి. ఆ అమ్మాయిని తీసుకొద్దామంటే భయమేస్తుందిరా. చూసావు కదూ వాళ్ళెలా మాట్లాడుతున్నారో. చక్రపాణి విచారంగా అన్నాడు. రాజుని నిన్న పొద్దున నేను చూసి మాట్లాడాను. నిదానంగా అంటున్న గోపాల్ని ఆశ్చర్యంగా చూశాడు చక్రపాణి. నిన్న ఒక ఎమర్జెన్సీ వచ్చింది. దానికి రాజు చాలా వరకు బాధ్యుడు. అతను షిఫ్ట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటూ బాయిలర్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి అంతా చెప్పాడు. తర్వాత నేను వాళ్ళ డిఈతో మాట్లాడాను. రాజు చాలా ఇర్రెస్పాన్సిబుల్. అసలు పనేం చేయడట. ఏమన్నా అంటే ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్సో మీకేం తెలుసు అంటూ చెట్టా విప్పుతాడట. మొత్తం ప్లాంట్ అంతా తన భార్య గురించి ప్రచారం చేశాడు. అతను సైకిక్ అని నా అనుమానం. ఒక రకమైన శాడిజం. ఇటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ బతికి బయటపడితే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అక్కడ మెడికల్ ఫెసిలిటీ బాగుంటుంది. మీరు చూసుకుంటూ ఉండొచ్చు. అది అమ్మాయికి ఇష్టమైతేనే. గోపాల్ చక్రపాణి భుజం మీద చెయ్యేసి చెప్పాడు. చాలా థ్యాంక్స్ రా. నువ్వే లేకపోతే ఇక్కడ నేనేం చేయగలిగేవాణ్ణో. తలచుకుంటేనే గాబరా కలుగుతోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అన్నాడు చక్రపాణి. సార్. వెనక్కి తిరిగి చూశాడు గోపాల్. నారాయణ, సంతోష్, మీరు ఇక్కడున్నారా సార్? మేం ఆఫీస్ అంతా తిరిగి వస్తున్నాం. వీర్రాజు బాడీని ఇప్పుడు ఇచ్చేస్తామన్నారు సార్, తీసుకెళదామని. నారాయణ హడావిడిగా అన్నాడు. ఇప్పుడు ఇంకో ఎమర్జెన్సీ వస్తే ఇలా వచ్చానయ్యా. తెలిసింది సార్. పాపం ఆ సారు. ఏంటయ్యా పాపం? గోపాల్ కోపం ఆపుకోలేకపోయాడు. దీనంగా చూస్తున్న తల్లి మొహం కనిపించింది. అతను ఎటువంటి వాడో తెలుసా? అసలు వీర్రాజు ప్రమాదానికి అతనే కారణం. అంత సబ్జెక్టు తెలియని వాళ్ళు, పని మీద శ్రద్ధ లేని వాళ్ళు ఇటువంటి ప్లాంట్స్ లో పనిచేస్తే ఎంత ప్రమాదం. ఆపకుండా 15 గంట మాట్లాడాడు గోపాలాచారి. మాకు తెలీదు సార్. ఆ సారు చెప్పేదంతా నిజమే అనుకున్నాం. ఆ అమ్మాయి గారిని ఎవరూ ఏమీ అనకుండా మేము చూసుకుంటాం. అందుకే ఒక్కళ్లే చెప్పింది నమ్మకూడదంటారు. వీర్రాజు పని అయిపోనివ్వండి సార్. యూనియన్ నుంచి 10,000 ఇచ్చారు. మేం బాడీని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళతాం సార్. ఇవాళే సాయంత్రంలాగా పని అయిపోతుంది. లేకుంటే కాలనీలో ఎవరూ తిండి కూడా తినరు. మేం సాయంత్రం వచ్చేస్తాం సార్. ఇంటికెళ్ళి ఆ అమ్మాయి గారిని తీసుకొద్దాం. నారాయణ అంతా అర్థం చేసుకుని భరోసా ఇచ్చాడు. సార్, ప్లాంట్లో ఏసాలేసిన వాళ్ళు ఏమయ్యారు సార్? సంతోష్ అడిగాడు. హైదరాబాద్ తీసుకెళ్లారు ఇంట్రాగేషన్ చేయడానికి. సువిశాలమైన ఆవరణలో కట్టబడిందా కళ్యాణ మండపం. లోవర్ ట్యాంక్ బండ్లో 4 ఎకరాల స్థలం. ఎప్పుడో నిజంగారి జమానాలో కట్టారు. పొద్దుటి నుంచి అక్కడ హడావిడి మొదలైంది. వంటవాళ్లు తెల్లారకుండానే వచ్చి పెద్ద పెద్ద రాగి డేగిసాల్లో రకరకాల వంటలు చేస్తున్నారు. నగరంలో 30 సంవత్సరాల నుంచి వజ్రాల వ్యాపారం చేస్తున్న ప్రముఖ వర్తకుడు షేక్ జీ కుమార్తె నిఖా అవుతోంది. పెళ్లి కూతురుకు ఒక స్టేజ్, ఆవరణ వేరుగా ఉన్నాయి. మెయిన్ హాల్లో పెళ్లికొడుకు ఏర్పాటు చేశారు. జిగేలమనిపించే వజ్రాల నగలతో, బట్టలతో ఆడవాళ్లు తిరుగుతున్నారు.
మగవాళ్లు షేర్వాణీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఛాయలు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ వర్తకుడు రాజస్థాన్ నుంచి వచ్చాడు. అతని బంధువులు స్నేహితులు చాలామంది ఉత్తర హిందుస్థాన్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి నుంచి అన్ని విమానాల్లోనూ అతిథులు వస్తూనే ఉన్నారు. పైగా పెళ్ళికొడుకు ఢిల్లీవాడు. ఇంకా ఢిల్లీ విమానాలన్నీ వాళ్లతోనే నిండిపోయాయి. అందరికీ ప్రముఖ 5 స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అనుకున్న రావలసిన అతిథులందరూ వచ్చేసరికి 12 దాటింది. అందుకనే అన్ని రకాల బిర్యానీలతో నోరూరించే మాంసం కూరలతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. విందయ్యాక ప్రత్యేకంగా విడిగా ఉన్న హాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకోవడానికి ఇరుపక్షాల పెద్దలు మగవాళ్లు కలవాలి. ఆడవాళ్లు ఎలాగూ వేరే ఉంటారు. వాళ్ళకి గానా భజనాలు అలగ్గుంటాయి. అందరూ కోట్ల విలువ చేసే వజ్రాల నగలు ధరించారు. అందుకేనేమో యూనిఫామ్లతో గన్నలతో ప్రత్యేకమైన సెక్యూరిటీ వాళ్ళు 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు. గేటు దగ్గర శుభలేఖ గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి రానిస్తారు. కుంభ అతని అనుచరుడు బస్ దిగి బస్టాండ్ దగ్గరున్న హోటల్లో స్నానం నాస్తా కానిచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్లి క్యూలో నిల్చున్నారు. ఢిల్లీకి టికెట్లు కొనుక్కోవడానికి చాలా పెద్ద క్యూ. ఎప్పటికీ కదలట్లేదు. సాబ్, నేను తెచ్చిచ్చేదా? నాకు తెలిసిన వాళ్ళున్నారు. టికెట్కి 10 రూపాయ చాలు. 20 ఏళ్ల యువకుడు అడుగుతున్నాడు. పైసలిచ్చేటట్లయితే ఇక్కడ వేలాడ్డమెందుకు? ఇంటికే తెచ్చిస్తారు కదూ. గొణుక్కుంటూ మొహాలు తిప్పుకున్నారు అందరూ. దో ఢిల్లీ. కుంభా మాత్రం ఆ కుర్రాన్ని పిలిచాడు. అచ్చా సాబ్. రిజర్వేషన్ ఫామ్ డబ్బు తీసుకుని ఆ కుర్రాడు మాయమయ్యాడు. 10 నిమిషాల్లో టికెట్లు తెచ్చిచ్చి మళ్లీ క్యూలో వాళ్ళని అడగడం మొదలుపెట్టాడు. దేకానా సాబ్, 10 మినిట్ మే మిలింగే. వీడికి కౌంటర్ దగ్గర వాళ్ళకి ఏదో లాలుచి ఉన్నట్లుంది. ఎప్పటికీ కదలని క్యూలో నిల్చున్న వాళ్ళు గొణుక్కున్నారు. కొంతమంది నిలబడలేక వాడికి డబ్బులిచ్చారు. కుంభ టికెట్లు జేబులో పెట్టుకుంటూ చొక్కా మడతలో ఉన్న ఇంకో చిన్న కాగితాన్ని తీశాడు. అది క్లాక్ రూమ్ స్లిప్పు. క్లాక్ రూమ్కి వెళ్లి స్లిప్ చూపించి లాకర్లోంచి ఒక పార్సిల్ తీశాడు. బయటకొచ్చి మళ్లీ హోటల్కి వెళ్లిపోయాడు అనుచరుని తీసుకుని. గదిలోకి వెళ్ళగానే చేతికొచ్చిన డబ్బులు కట్ట తీసి మంచి ఖరీదైన షేర్వాణి పైజామా కొనుక్కురమ్మని పంపాడతన్ని. మనం పెళ్లికి వెళుతున్నాం, మంచి బట్టలు కావాలి. అనుచరుడు ప్రశ్నలేం వేయకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కుంభ చురుకుగా తన పని సాగించాడు. పార్సిల్ విప్పి చూస్తే 50 శుభలేఖలు గుర్తింపు కార్డులు ఉన్నాయి. తమ ఇద్దరికీ తీసుకుని మళ్లీ ప్యాక్ చేశాడు. పబ్లిక్ బూత్ దగ్గరికి వెళ్లి నెంబరు డైల్ చేసి హోటల్ పేరు చెప్పి పెట్టేశాడు. కౌంటర్లో పార్సిల్ ఇచ్చి భాస్కర్ అని పేరు చెప్పిన వాళ్ళకిమ్మన్నాడు. గదిలోకి వెళ్లి కళ్ళకి సురమా పెట్టుకుని ధనవంతుడైన అతిథిలా మేకప్ వేసుకున్నాడు. అనుచరుడు రాగానే వాడిని కూడా తయారవమని ఇద్దరూ బట్టలు మార్చుకుని బ్రీఫ్ కేసుతో బయలుదేరారు. దారిలో ఖరీదైన ఏసీ కారు అద్దెకు తీసుకుని కళ్యాణ మండపానికి చేరారు. అప్పుడు టైం 11. పార్సిల్ ఏమైంది అని అనుచరుడు అడగలేదు. చెప్పింది చేయడం తప్ప ప్రశ్నలు వేయరు సైనికులు. 2 కార్డులు తీసుకుని అతిథుల్ని పరకాయించి చూసి లోపలికి వదిలారు సెక్యూరిటీ వాళ్ళు. అయ్యే అయ్యే అలీసాబ్, ప్రయాణం బాగా జరిగిందా? గట్టిగా కౌగులించుకుని తల 3 సార్లు అటు ఇటు తిప్పి ఆదరంగా ఆహ్వానించాడు పెళ్ళికొడుకు తండ్రి సేట్జీ. ఆ ఆపరేషన్ అంతటికీ అతనే అధికారి. ఖాందాన్లో అంతా కులాసాగా ఉన్నారా? కుశల ప్రశ్నలు వేసి వెనక్కి జరిగాడు. అంటే మీ దగ్గరున్న వాళ్ళందరికీ వార్త అందిందా అని. అంతా టీకే సాబ్. మీ ఇన్విటేషన్ అందిన వాళ్ళందరూ తప్పకొస్తారు. మిగిలిన వాళ్ళని పలకరించడానికి పక్కకి తిరిగాడు కుంభ. షేర్వాణి జేబులో బరువుగా తగిలింది. చేత్తో తడిమి చూశాడు. ఆటోమేటిక్ పిస్టల్. కుంభ అనుచరుడికి కూడా అటువంటిదే అందింది. దాని అవసరం ఉండకపోవచ్చు, అయినా చెప్పలేం. చిన్నప్పుడు కుంభ చూసి గుర్తు పెట్టుకున్న వాళ్లలో 2 అక్కడ కీలక స్థానాల్లో ఉన్నారు. ఒకడైతే ఆ సంస్థకే 2వ స్థానంలో ఉన్నాడు. అతనే పెళ్ళికొడుకు తండ్రి సేట్జీ అంటున్నారు అక్కడ. అయ్యే. మళ్లీ కలకలం. ఎవరా అని చూశాడు కుంభ. మహారాష్ట్రలో కార్యకలాపాలు నడిపే లీడర్. చాలా పెద్ద సమావేశం. అవును మరి, ఇవాళ రాత్రే కదా అనేక చోట్ల ఒక్కసారే అటాక్ జరిపే ప్లాన్ వేసేది. కల్నల్ ఇస్మాయిల్ తన స్టాఫ్తో ఎయిర్ ఫోర్స్ వాళ్ల చార్టెడ్ ప్లేన్లో ఎయిర్ ఫోర్స్ ఫీల్డ్లో దిగాడు. వెంటనే రహస్య సమావేశాలు నిర్వహించే ఆర్మీ కాన్ఫరెన్స్ హాల్కు వెళ్లాడు. అక్కడికి అప్పటికే సంబంధిత అధికారులంతా వచ్చేశారు. ఆర్మీ అధికారులే కాకుండా డీజీపీ, సిబిఐ, ఏసీబీ, టాడా అన్ని శాఖల నుంచి ప్రతినిధులున్నారక్కడ. డిఫెన్స్ సెక్రటరీ కల్నల్ ఇస్మాయిల్ విమానంలోనే వచ్చాడు. 1 నిమిషం కూడా వృధా చేయకుండా కల్నల్ ఇస్మాయిల్ తన పథకం వివరించాడు. మనం ఈ సోర్స్ని ఎంతవరకు నమ్మొచ్చు? సిబిఐ జాయింట్ డైరెక్టర్ సందేహం. పొద్దుట్నుంచి నేను ఆ కళ్యాణ మండపం దగ్గర కాపలా పెట్టాను. అంతా మామూలుగా ఉంది. ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఏర్పాట్లు, డీజీపీ అన్నాడు.
ఇక్కడ ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతూ ఉండడం ఎంత నిజమో నా సోర్స్ కూడా అంతే నిజం. నా దగ్గర ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. నా ఆదేశాలు అందరూ అమలు చేయాలని. కల్నల్ మాటలకి నోరెత్తలేదు మరెవరు. అంతలో అతని సెల్ మోగింది. మళ్ళీ SOS నుంచి నిశ్శబ్దంగా విని పెట్టేశాడు. కల్నల్ ఇస్మాయిల్ పక్కనున్న కెప్టెన్ పిలిచి హోటల్ అడ్రస్ ఇచ్చి పార్సిల్ తీసుకురమ్మని చెప్పాడు. సైరన్స్ వేసుకుని వెళ్ళండి, నో టైం. కెప్టెన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నా సోర్స్ కళ్యాణ మండపంలోకి వెళ్ళడానికి మార్గం ఏర్పరిచాడు. లేకపోతే ఎవరూ వెళ్ళలేం, అంత టైట్ సెక్యూరిటీ. కల్నల్ మాటలకి డీజీపీ అవునున్నట్లు తలూపాడు. ఈసారి డీజీపీ గారి సెల్ మోగింది. ఓ వచ్చేసారా? అందర్నీ స్పెషల్ సెల్లో ఉంచండి. ఫ్లైట్ కాపలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పిస్టల్స్, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజులన్నీ తీసుకున్నారు కదా, ఏ ఒక్కటి ఉండకూడదు. ఓ స్టిప్ చేశారా? వెరీ గుడ్. మనకి వాళ్ళని ఉంచడానికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్మీలో ఒక బ్యారక్ అంతా ఖాళీ చేయించమన్నాను. పవర్ ప్లాంట్ దగ్గర పట్టుకున్న వాళ్ళు, కోల్ వ్యాగన్ల దగ్గర వాళ్ళు, ఇంకా అన్ని పవర్ ప్లాంట్స్ దగ్గర పట్టుకున్న వాళ్ళు చాలా మందే గెస్టులు ఉన్నారు. ఈవేళ కూడా వెల్ ఎక్విప్డ్ గా ఉండొచ్చు వాళ్ళు. డీజీపీ మాటలకి కల్నల్ ఇస్మాయిల్ కొంచెం కూడా బెదరలేదు. నాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి ఆ పని మీదే ఉన్నాను. మనకి ఫోర్స్కి కొదవలేదు. నాగ్పూర్ నుంచి, సౌత్ నుంచి బెటాలియన్లు వచ్చేసాయి. ఇంకా కొన్ని వస్తున్నాయి. అంతా తయారుగానే ఉన్నాం. బస్టాండ్ దగ్గర హోటల్కి వెళ్లిన కెప్టెన్ వచ్చేశాడు. పార్సిల్ విప్పి శుభలేఖలు, ఐడి కార్డులు తీశాడు కల్నల్. అందులో నికా 2 గంటలకి, లంచ్ 1 గంటకానుంది. టైం చూసుకున్నాడు. 12 అయింది. క్విక్, నేను బయలుదేరుతున్నా. అంతా రెడీనే కదా? పక్క హాలు తలుపు తీస్తే 50 మంది మెరికల్లాంటి ఆర్మీ ఆఫీసర్లు షేర్వాణి పైజామాల్లో తయారుగా ఉండి సెల్యూట్ కొట్టారు. కార్లు 25 ఏసీ టయోటా కార్లు రెడీ. కామాన్ పదండి, క్విక్. డీజీపీ గారు, మీ ఫోర్స్ కళ్యాణ మండపం బయట పెట్టారు కదూ? మండపం వెనక ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ వెహికల్స్ రెడీగా ఉండాలి. అందరికీ త్వరగా ఆదేశాలిచ్చి తను కూడా షేర్వాణి పైజామా వేసుకుని కారెక్కాడు. అందరికీ కార్డ్స్ అందాయా? మరీ ఒకేసారి ఊరేగింపులా వెళ్ళకండి. కొద్ది నిమిషాల తేడాలో వెళ్ళండి. అక్కడ ఏం చెప్పాలో గుర్తుంది కదా? మౌళి మధ్యాహ్నం భోజనం సిఈ గారింట్లోనే చేశాడు. భారతి రాజు సంగతి తెలిసిన వెంటనే శ్రీనివాస్కి ఫోన్ చేసింది. తెలిసింది భారతి, గోపాల్ అక్కడే ఉన్నాడు. వాళ్ళు కావలసినవి చూసుకుంటున్నారు. మీరు మీ ప్రోగ్రాం సంగతి చూసుకోండి. అది ఎలాగో పిల్లలు, లేడీస్ కలిసి చేసేదే కదా. శ్రీనివాస్ అప్పటికే ఆఫీసు పనుల్లో తలమునకలుగా ఉన్నారు. నేను లంచ్కి రావట్లేదు, ఇక్కడికే పంపు. ఫోన్ ఇంకా పూర్తిగా పెట్టలేదు. సార్, సివిల్ ఎస్ఈ గారు వచ్చారు. అటెండర్ కుర్చీలు సరిచేశాడు. రండి. కోల్ ప్లాంట్ ప్రాబ్లం తీరింది కదా? కాలనీలో స్ట్రీట్ లైట్ల సంగతి చూడాలండి. యూత్ అంతా నడుం కడదామంటున్నారు. మీరు కూడా వాళ్ళ మీటింగ్కి వెళ్ళండి. డిఈ సుందర్ని కూడా తీసుకువెళ్తే మనం చేయగలిగిన హెల్ప్ మనం చేద్దాం. హెడ్ ఆఫీస్తో మాట్లాడి సివిల్ బడ్జెట్ కొంత అలాట్ చేయమని అడుగుతాను. అందులోనే స్ట్రీట్ లైట్స్, ఎస్ఎస్ అవి కూడా అడుగుదాం. మన బడ్జెట్ మాత్రమే కాకుండా ఇంటికి కొంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్దాం. కనీసం సగం అందించినా చాలానే అవుతుంది. 4 కమ్యూనిటీ హాల్ దగ్గర మీటింగ్. అది కాదు సార్, ఇంత అర్జెంటుగా. సివిల్ ఎస్ఈ పని శ్రద్ధగానే చేస్తాడు, కానీ చొరవ తక్కువ. అన్నీ నిదానంగా చేద్దామంటాడు. చూడండి ఎస్ఈ గారు, దేనికైనా ప్రారంభం అని ఉంటుంది కదా. ఈవేళ మొదలు పెడుతున్నాం, చూద్దాం ఏమవుతుందో. శ్రీనివాస్ ఫోన్ తీశాడు హైదరాబాద్కి ఫోన్ చేయడానికి. అక్కడ అకౌంట్స్ విభాగం వాళ్ళు సరే అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తారు. మామూలుగా జరిగే పనులకి ఏ అడ్డంకి ఉండదు. కొత్తవి కావాలంటే తప్పదు. సిఈ గారు ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ఎస్ఈ గోపాల్ తలుపు తీసుకునొచ్చి కూర్చున్నాడు విష్ చేసి. అతనికి కూడా మీటింగ్ గురించి చెప్పారు సిఈ గారు. భోజనాలయ్యాక మళ్లీ కూర్చున్నారు మౌళి, ఉషా. ఏం స్లైడ్స్ చూపించదలుచుకున్నారో చెక్ చేసుకున్నారు కదూ? నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. చెన్నై ఐఐటి క్యాంపస్ ఎలా ఉంటుందో అలాగే మనది చెయ్యాలి అని చెప్పండి. అక్కడ కూడా స్టూడెంట్స్ ఎలా పాల్గొంటారో, నీట్నెస్, సివిక్ సెన్స్. ఉషా మాట్లాడుతుంటే పకపక నవ్వాడు మౌళి. ఐఐటి అంటే అందరికీ భూతల స్వర్గం అనిపిస్తుంది. నిజమే, అలాగే పరిచయం చేయి. కొంత దాని ప్రభావం ఉండొచ్చు. కానీ చెన్నై ఐఐటిలో రెసిడెన్షియల్ కాలనీ అంత నీట్గా ఉండదు. క్యాంపస్లో కొంత భాగం ఫారెన్ యూనివర్సిటీల మోడల్లో ఉంటుంది, కొంత మామూలే. ఎస్, మనం బాగా ఉన్న భాగం చూపిద్దాం. గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ లాన్స్ అవి బాగుంటాయి. మొదట్లో బెత్తరపోయి చూసిన ఉష తేరుకుని తను కూడా నవ్వేసింది. అన్నింటికంటే ముందు రోడ్డు మీద ఎవరూ చెత్త విసిరేయకూడదు అనే కాన్సెప్ట్ బుర్రలోకి ఎక్కించాలి. మనం మన ఐడియాలు చెప్పి తర్వాత వాళ్ళ చేత మాట్లాడించాలి. అలా అయితే వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్లే అనే భావం వస్తుంది. కరెక్ట్ ఉషా. మనం 3:30కి హాల్కి చేరుకుందాం. అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకుని వచ్చేవాళ్ళని ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో అవన్నీ చూద్దాం. నేను రూమ్కి వెళ్ళి 3ంటికి వచ్చేస్తా. మౌళి ఆవలిస్తూ లేచాడు.
అవునయ్యా, ఒక గంట రెస్ట్ తీసుకో. రాత్రి నువ్వు కూడా చాలాసేపు మేల్కొనున్నావు కదూ. భారతి మాటలకి ఉష ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది. నాన్నగారి ప్లాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. గోపాలంకులు ఇక్కడే ఉన్నారు. రాత్రి మౌళి కూడా వచ్చాడు. టెర్రరిస్టుల సంగతి ఉషకి ఎందుకు చెప్పడం అన్నట్లు తేలిగ్గా అనేసింది భారతి. వర్కర్స్ కాలనీలో పొద్దుట్నుంచి గుంపులు గుంపులుగా చేరారు. వీర్రాజు ఇంటి దగ్గర పెద్దలు యువకులు గుమిగూడారు. నర్సి కొంతసేపు తమ్ముళ్ళ దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చుని సీఈ గారింటికి చేరుకుంది. నాయన్ని చూడాలంటే దానికి భయమేసింది. కానీ తప్పదు కదా. ఆ పటేల కొత్తాలే అనుకుంటూ లక్ష్మమ్మ గోల పెడుతూనే ఉంది. ఆడుండి మాత్రం ఉదరించిందేముంది. ఇది పిల్లలు సగం రోజులు పొస్తే కదా. అయినా మగడు మగడే. లోపల కూర్చున్న ఆడవాళ్ళు అనుకుంటున్నారు. ఎవరో పిల్లలకింత తినడానికి పెట్టారు. ఇంత టీ తాగివే శోషొస్తుంది. బలవంతంగా లక్ష్మమ్మ చేత టీ తాగించి బన్ను తినిపించారు. అమ్మా, అయ్యని తీసుకొచ్చారు. పెద్ద పిల్లాడు పొరుగెత్తుకొచ్చి చెప్పగానే మళ్ళీ మొదలు పెట్టింది. ఎక్కువసేపు ఉంచకుండా తీసుకుపోయారు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి స్నానాలు చేసి నిత్యకృత్యంలో పడిపోయారు. లక్ష్మమ్మకి పిల్లలకి పక్కింటి వాళ్ళు వాళ్ళకున్న దాంట్లోనే వండి తీసుకొచ్చారు. రాములు నేనున్నానంటూ ప్రతి పనికి ఆదుకున్నాడు. సీఈ గారిచ్చిన పైసలతో వెచ్చాలు కొని తెచ్చాడు. నలిసొచ్చి తమ్ముళ్ళకి స్నానాలు చేయించి తల్లిని లేపింది. 3 గంటలకంతా సద్దుమణిగిపోయింది. సన్నగా శోకం పెడుతున్న లక్ష్మమ్మ గొంతు తప్ప ఏమీ వినిపించడం లేదు. నారాయణ, సంతోషులతో సహా అందరూ పనులకు వెళ్ళిపోయారు. నారాయణ కొడుకు తిలక్ గవర్నమెంట్ కాలేజీలో BA 3వ సంవత్సరం చదువుతున్నాడు. సీఈ గారమ్మాయి పొద్దున్న ఫోన్ చేసిన సంగతి అందరికీ చెప్పాడు. వీర్రాజు వంటి తాగుబోతులు తప్ప చాలా మంది వర్కర్లు బాధ్యతగానే ఉంటారు. వాళ్ల పిల్లలు స్కూళ్లలో కాలేజీల్లో చదువుతున్నారు. నారాయణ కూతురు సరోజిని ఇంటర్ చదువుతోంది. నారాయణ పిల్లలిద్దరికీ దేశభక్తుల పేర్లు పెట్టుకున్నాడు. అన్నా, ఆ అమ్మాయిలు రావద్దా? సరోజిని అన్నని అడిగింది. అందరూనే, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. అందరూ 4 లోపలనే కమ్యూనిటీ హాల్లో ఉండాలా. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పారు అమ్మాయి గారు. తిలక్, సరోజిని సైకిళ్ల మీద తిరిగి కాలనీలో అందరి పిల్లలకి చెప్పారు. పిల్లలంతా వాళ్లకున్న బట్టల నుంచి మంచివి తీసి వేసుకున్నారు. ఇంత మటుకు సీఈ గారి పిల్లలెవరినీ మనం చూడను కూడా లేదు. ఈ అమ్మాయి మీటింగే పెట్టింది. ఏంటా అన్న కుతూహలం ఎవరినీ నిలవనీయట్లేదు. కానీ ఇంత ఉత్సాహం ఆఫీసర్ల కాలనీలో కనిపించలేదు. కొత్త సీడీ తెచ్చుకుని చూద్దాం అనుకున్నాం. ఇదెక్కడ గోలా? మేం మ్యాట్నీకి టికెట్స్ కొనుక్కున్నాం. వేస్టే. వెళ్ళకపోతే బాగుండదు. సీఈ గారు అమ్మాయి కదా. సగం మంది తిట్టుకుంటూ తయారయ్యారు. సగం మంది మాత్రం ఉత్సాహంగానే ఉన్నారు. ఉష పిలిచిందంటే ఏదో బ్లాస్టే. టీవీ, మూవీస్ బోర్ కొట్టి చేస్తున్నాం. కొత్త టైం పాస్ గేమ్స్ అవి కండక్ట్ చేస్తుందేమో. లేదు, డ్రామా వేస్తుందేమో. తను మంచి యాక్టర్ కదా. ఎవరేమనుకుంటే అందరూ కళకళ్లాడుతూ తయారైపోయారు. ఇంత హడావిడికి కారణమైన మౌళి మాత్రం గాఢంగా నిద్రపోతున్నాడు. బిర్యానీ వాసనలు ట్యాంకు బండ వరకు వస్తున్నాయి. ఎవరో మంత్రిగారమ్మాయి పెళ్ళే ఉంటుంది. రోడ్డు మీద సెక్యూరిటీ అది చూసి అటుగా వెళ్తున్న ప్రజలు అనుకుంటున్నారు అదంతా ప్రైవేట్ సెక్యూరిటీ అని తెలీదెవరికి. అసలు నిజం పోలీస్ ఫోర్సు, ఆర్మీ ఏమాత్రం హడావిడి లేకుండా నిశ్శబ్దంగా సర్దుకుంటున్నారు. వెనక గేటు పెద్ద తాళం వేసి ఉంటుంది. ఇప్పుడు గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి. గేటు 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో, పైన ఈటెలతో ఉంటుంది. పోలీస్ కమిషనర్ హాలు యజమానికి ఫోన్ చేసి ఆ గేటు తాళాలు తీయించమన్నారు. ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళకి తెలియనికండి. ఈ గేటు మూసి ఉంచుతామన్నారు కదా. అవును సార్, అది ఎప్పుడూ తీయం. కార్లు రావడానికి పోవడానికి కూడా ఫ్రంట్ గేటే. వెనకంతా గలీజుగా ఉంటుంది. హాలు మేనేజర్ చెప్పాడు. పోలీసు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కదా. మేం కూడా సేటు గారి సెక్యూరిటీ కోసమే. మళ్ళీ వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. పెద్ద పెద్ద వాళ్లతో వ్యవహారం, కోట్ల విలువ చేసే జ్యువెలరీ, మళ్ళీ మీకు ప్రాబ్లం రాకూడదని. అలాగే సార్, ఎవరికీ తెలియకుండా గేటు తీస్తాను 12:30లోగా. గుడ్. ఫోన్ పెట్టేసి డీజీపీ గారి సెలకు చేశాడు కమిషనర్. సార్, వెనకో గేటుంది. హాలు మేనేజర్ అది తీసి ఉంచుతానన్నాడు. మీరు మన ఫోర్స్ని దాని ద్వారా పంపొచ్చు. కానీ మరీ ఎక్కువ మంది అయితే అనుమానం వస్తుంది. వెరీ గుడ్, నాకు తెలుసు. ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేద్దాం. వెంటనే డీజీపీ 100 మంది గన్మెన్లని హాలు వెనక గేట్లోంచి వెళ్లి చెట్ల చాటున పొదల చాటున ఉండమన్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళని పట్టి వ్యాన్లోకించి కాళ్ళు చేతులు నోరు కట్టేయడమే. వెనక గేట్లోంచి 100 మంది వచ్చి అన్ని చోట్ల సర్దుకున్నారు. గేటు జారవేసి ఉంచారు. ఎవరైనా చూస్తే తలుపులు వేసినట్లే అనిపిస్తాయి. పెళ్లివారి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళందరూ ముందు గేటు దగ్గర కళ్యాణ మండపంలోనూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే వజ్రాల నగలు ధరించిన ఆడవాళ్ల దగ్గర ఎవరూ లేరు. కాన్ఫరెన్స్ హాలు దగ్గరే ఎక్కువ మంది గస్తీ తిరుగుతున్నారు. వియ్యంకులిద్దరూ, పెళ్ళికొడుకు తండ్రి, పెళ్లికూతురు తండ్రి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు.
భోజనాలు అవుతుండగా అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో దిగిన అతిథులు రావడం మొదలు పెట్టారు. అందరికీ టయోటా కార్లు పంపినట్లున్నారు. మొదటగా వచ్చిన టయోటాలోంచి దిగిన అతిథి అదే అన్నాడు సెక్యూరిటీతో. అరే, లంచ్ షూర్ అయిపోయిందా బాయ్? ఫ్లైట్ డిలే అయింది, మన వాళ్ళంతా పీచే వస్తున్నారు. సేట్ సాబ్ బిజీనా? పర్వానే, నిక్కా టైంకి వచ్చేసాం కదా. సెక్యూరిటీ వాళ్ళు కార్డులు రెండు సరిగ్గా ఉన్నాయా అని చూసి చెక్ చేసి మొహాల్లోకి చూసి వదిలేశారు సలాం కొట్టి. అందరూ ఒకలాగే ఉన్నారు. అదే ఆహార్యం. పాన్, కళ్ళకి సుర్మా, చిన్న గెడ్డం, నెత్తిమీద టోపీ. కల్నల్ ఇస్మాయిల్ బృందం ఏ అడ్డు లేకుండా లోపలికి వెళ్ళగలిగారు. అప్పుడే సేటు వియ్యంకుడు భోజనాన్ని కూర్చున్నారు. గుండ్రని బల్లలు, చుట్టూ కుర్చీలు. ఒక్కో బల్ల దగ్గర 10 మంది కూర్చున్నారు. సేటు బల్ల దగ్గరే కుంభ, అతని అనుచరుడు ఉన్నారు. కుంభ కనిపించేటట్లుగా ఇస్మాయిల్ ఒక బల్లని ఎంచుకుని కూర్చున్నాడు. మిగిలిన స్క్వాడ్ అంతా అన్ని బల్లల దగ్గర సర్దుకున్నారు. సేట్జీ ఏదో జోక్ వేసినట్లున్నాడు. కుంభ పెద్దగా నవ్వుతూ తల వెనక్కి తిప్పి క్షణంలో సగం సేపు ఇస్మాయిల్ కేసి చూసి సేట్జీ తొడ మీద చిన్నగా తట్టాడు. ఆలీసాబ్ బహుత్ హుషార్ హై. సేట్జీ కొంచెం బూందీ రైతా వడ్డించుకుంటూ అన్నాడు. ఆప్కా బిజినెస్ కైసా హై ఆలీసాబ్? వియ్యంకుడు అడిగాడు. క్యా హై ఆప్కా బిజినెస్? ఎవరో అడిగారు నెత్తిగా. జమీన్ కా కబ్జా. పిళ్ళున నవ్వారు అందరూ. హుషారుగా నవ్వుకుంటూ భోజనాలు కానిచ్చారు. కానీ అందరి కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ఎవరికి వారే ఏదో చెప్పడానికి తయారుగా ఉన్నారు. అందరూ కడుపు నిండా తిని ఫోన్లు నములుతూ అటు ఇటు తిరుగుతున్నారు. కల్నల్ బృందం ఒక్కొక్కరే హాలు దగ్గరికి చేరుకున్నారు. మళ్లీ హాల్ దగ్గర చెకింగ్. ఈసారి ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు. స్క్వాడ్ వాళ్ళంతా తాము పట్టుకున్న వాళ్ల పేర్లు, అడ్రస్లు చెప్పారు. ఒకసారి చెక్ చేసి ఫోటోలని మొహాలని పరికించి చూసి లోపలకు పంపుతున్నారు. ఆయన గుర్తింపు కార్డు మీద నెంబర్ చాలు, అదే గుర్తు పెట్టుకోవాలి. కుంభ భోజనాలయ్యాక సేట్జీ వెనకే వెళ్ళాడు. సేట్ సాబ్, సెక్యూరిటీ పక్కా హేనా? ఒంటరిగా దొరికిన సేట్జీని అడిగాడు. బహుత్. ఆజ్ మిషన్ బి బహుత్ అచ్చా చల్తా. అన్ని ప్లేసుల్లోనూ పక్కాని సమాచారం వచ్చింది. తుమ్హారా లోగ్ ఆరానా? వస్తూ ఉండాలి. కార్డ్స్ ఇచ్చి అందజేయమని చెప్పాను మన ప్లేస్లో. ఏక్ మినిట్ భాయ్ సాబ్, కైసా హై? ఆప్ కహాసే ఆయా? అటుపక్క నుంచి వెళుతున్న కల్నల్ ఇస్మాయిల్ లాగాడు. కర్ణాటక బాబా. తడుముకోకుండా స్వచ్ఛమైన ఉర్దూలో జవాబిచ్చాడు ఇస్మాయిల్. సంస్థలో అందరూ అతన్ని బాబా అంటారని తను భోజనం చేస్తున్న బల దగ్గరున్న మహారాష్ట్ర బ్యాచ్ మాటల్లో తెలిసింది. లేటుగా వచ్చాం, ఫ్లైట్ డిలే, అందుకే మిమ్మల్ని కలిసే భాగ్యం కలగలేదు. ఆలోచనగా గెడ్డం తడుముకున్నాడు బాబా. ఇతన్ని తను తీసుకోలేదే, పెద్దవాడే. సుల్తాన్ సాబ్ తీసుకునుంటాడు. ఉర్దూ కాని వ్యవహారం కాని పాకిస్తానీలానే ఉన్నాడు. తల పంకించి ఫిర్ మిలేంగే అని పక్కకు తిరిగాడు. నీకు తెలుసా అతను? ఎక్కడ చూసినట్లు లేదు. కుంభాని అడిగాడు సేట్జీ. సుల్తాన్ సాబ్ దగ్గర చూసిన గుర్తు, ఎక్కువగా సౌత్ లో ఆపరేట్ చేస్తుంటాడనుకుంటా. కుంభా అనేశాడు. ఈ వేళ తర్వాత బ్రతుకుంటే ఇంకా ఈ బాబాని కలిసేది లేదు. అచ్చా, మొత్తం కంట్రీ నుంచి అందరూ వచ్చారు కదూ, గుర్తుపట్టలేకపోయా. బాబా, ఇంత పెద్ద హాలు, కాంపౌండ్ వాళ్ళ దగ్గర చుట్టూ చెట్లు, సెక్యూరిటీ గురించే నాకు ఫికర్గా ఉంది. ఎక్కడా లీక్ లేదు కదా? సేట్జీని పక్కకు తీసుకెళ్లి అడిగాడు కుంభ. సేట్జీ గట్టిగా నవ్వన్నాడు. దేకానా, ఇతనా గన్మెన్ హై. ఎప్పుడు అంత డేరింగ్ గా ఉంటావు? నువ్వేంటిట్లా కుచ్ నయ్యి హోయేగా? సుల్తాన్ సాబ్ కైసా హై? అలా మాటల్లో పెట్టి ఇస్మాయిల్ బృందం హాల్లోకి నిరాటంకంగా వెళ్ళాక, అచ్చా బాబా, టైం అవుతోంది, నేను బీ హాల్లోకి వెళతా, తన బ్రీఫ్ కేస్ చూపిస్తూ అన్నాడు కుంభ. అందులో తన ప్లాన్ విశేషాలున్నాయని సూచిస్తూ. అంకుల్, డాడీ మమ్మీల్ని చంపిన వాళ్ళని నేను గుర్తుపడతా. అక్కని కాల్చిన వాడిని నరుకుతా. అమాయకంగా తన మొహంలోకి చూసి వెక్కి వెక్కి ఏడ్చిన భాస్కర్ ఎంత పెద్దవాడైపోయాడు. కల్నల్ ఇస్మాయిల్కి గతం గుర్తుకొచ్చి మనసంతా వికలమైపోయింది. అవును మరి, 20 ఏళ్లు, మొహం వెడల్పుగా అయి, ఛాతి విశాలంగా, మనిషి బలంగా, మిలమిలా మెరిసే కళ్ళు, మొహానికి అతికినట్లున్న చిన్న ముక్కుని చూసి గుర్తుపట్టాడు. ఇన్ని సంవత్సరాలు ఇష్టం లేని చోట శత్రువుల మధ్య సన్నిహితంగా మెలగడం సామాన్యమైన విషయం కాదు. ఎలాగైనా భాస్కర్ని రక్షించాలి. దేశం గర్వించదగ్గ పౌరుడిగా అందరూ కాకపోయినా కొద్దిమందైనా గుర్తించాలి. కాని అది సాధ్యమా? రాక్షసుల్లా తిరుగుతున్న సెక్యూరిటీ వాళ్ళని చూసి అనుకున్నాడు ఇస్మాయిల్. హాల్లోకి వెళ్లి తన నెంబర్ వేసున్న కుర్చీలో కూర్చున్నాడు. తమ వాళ్లంతా అప్పటికే కూర్చుని పరిసరాలు గమనిస్తున్నారు. దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయగల ధీరులు. మొత్తం 20 మంది సెక్యూరిటీ వాళ్ళున్నారు లోపల. అది కాక లోపల కూర్చున్న వాళ్లలో ముఖ్యమైన వాళ్ళ దగ్గర కూడా పిస్తోళ్లున్నాయి.
బరువుగా వేలాడుతున్న షేర్వాణి జేబులే చెబుతున్నాయా సంగతి. కళ్యాణం మండపం బయట 50 మంది తిరుగుతున్నారు. వాళ్ళందర్నీ బయటున్న ఫోర్సు చూసుకుంటే లోపలున్న వాళ్ళని తాము మేనేజ్ చెయ్యొచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా లోపలికొస్తే? తల విదిలించాడు కల్నల్. ఎందుకంత ఆలోచన? ఎప్పటి అడుగు అప్పుడే. అందరూ లేచి నిల్చున్నారు. సేట్జీ, కుంభ, పెళ్లికూతురు తండ్రి లోపలికొచ్చారు. మగవాళ్ళందరూ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లిపోయాక జనాన భోజనాన్ని కూర్చున్నారు. హాలు చుట్టూ పరదాలు కట్టేశారు. ఆడపిల్లలు డాన్సు మొదలు పెట్టారు. హే, జల్దీ ఖానా ముగించండి. ఖానా అయ్యాక ఇంటికి వెళ్లి మళ్లీ తయారై డిన్నర్కి రావాలి, అబ్బాజాన్ చెప్పారు. పెళ్లికూతురి తల్లి అందర్నీ హడావిడి పెట్టింది. అబ్బాజాన్ ఆర్డర్ అనగానే అందరూ గప్చిప్గా వచ్చి కూర్చుని తినేశారు. సేట్సాబ్ బంగ్లా జూబ్లీహిల్స్ లో ఉంది. 40 గదుల ప్యాలెస్ అది. అక్కడున్న ఆడవాళ్లంతా ఆరాం తయారవచ్చు. మగ పెళ్లివారి అతిథులెవరూ ఆడవాళ్లను తీసుకురాలేదు. అమ్మీజానికి అనుమానం వచ్చినా అడగడానికి ధైర్యం చాలేదు. పెళ్ళై 30 సార్లు అవ్వస్తున్నా ఇంకా హడలే అమ్మీజానికి తన భర్తను చూస్తే. 4 పిల్లలు ముత్యాల్లా ఉంటారు. ఇప్పుడు జరుగుతోంది పెద్దమ్మాయి పెళ్లి. పెళ్లి కొడుకు కాందాన్ని కూడా తీసుకువెళ్లమన్నారు. వాళ్ళు 10 మంది. మన బంగ్లా అంతా చూపించు సంబంధీ లోగోంకి. షాదీ అయ్యాక వెళతాం కదా. జాదాబాత్ మత్కరో, చెప్పింది చెయ్యి. ఒక్క కసురు కసిరేసరికి గొడ్లలో నీళ్లు కుక్కుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. అమాయకురాలు. ఆమెకేం తెలుసు తన భర్త ఇన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపాడని. ఆ రాత్రితో ఆ సంసారం, పిల్లలు అంతా వీధిపాలే. అది బ్రతుకుంటే ధగధగా మెరిసే వజ్రాభరణాలు, పడవల్లాంటి కార్లు, రాజభవనాలు అన్నీ మాయమైపోతాయని అణుమాత్రం ఊహించలేదు. కానా అవగానే జనాన అంతా వరుసగా వచ్చి ఆగిన కార్లలో వెళ్లిపోయారు పాటలు పాడుకుంటూ. గస్తీ తిరుగుతున్న 2 సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చింది. వెనక గేటు ఏదోలాగుందే, అది బంద్ చేసి ఉంటుందన్నారు. ఊగుతున్నట్లుంది. తాళం సరిగ్గా ఉందా? చెక్ చేస్తే పోలే. లోపలున్న జిహాద్ వీరులందర్నీ తామే కదా రక్షించాలి. 2 వెనక్కి వెళ్లారు. ఆవ్ భాయ్, కుల్లాహాయ్, కౌన్ హే యహా? కోపం గరుస్తూ గేటు దగ్గరికి వెళ్లారు. 4 పోలీసులు 2 మీద పడి నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి వ్యాన్లో పడేశారు. వాళ్ల బట్టలు తీసి 2 వేసుకున్నారు. ఆ వ్యాన్ నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. ఆ స్థానంలో ఇంకొక వ్యాన్ వచ్చి నిలిచింది. సెక్యూరిటీ వాళ్ల యూనిఫామ్ వేసుకున్న 2 ఆర్మీ వాళ్లు స్వేచ్ఛగా కళ్యాణ మండపం లాన్లలో తిరగడం మొదలు పెట్టారు. అక్కడ సెక్యూరిటీ అంతా వేర్వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని కొత్త వాళ్ళెవరూ గుర్తుపట్టలేదు. ఆవరణంతా చెట్లతో నిండి ఉండడం వల్ల పగలైనా వెలుతురంతగా లేదు. బాయ్, ఎదురావ్. తమకు ఎదురుపడ్డ 2 పక్కకు తీసుకెళ్లారు. పీచే జర జాదా గస్తీ కర్నా, మేం కూడా వెళ్ళొచ్చాం. గేట్ వీక్ హై. చెవిలో చెప్తున్నట్లుగా చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. బడే సాబ్కి చెప్దామా? క్యా కర్నా, అందర హై. హాల్ మేనేజ్ రెడీ, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలే. కామ్కి వెళ్ళినట్టున్నాడు. చలో హమ్ దోనం చలేంగే. 2 వెనక్కి వెళ్లారు. వాళ్ల పని అంతే అయింది. ఇంకొక వ్యాన్ వచ్చి నిలిచింది. 2 కొత్త వాళ్ళొచ్చారు. అలా ఆవరణంతా ఆర్మీ వాళ్లతో, పోలీసులతో నిండిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు 50 మంది ఉంటే వీళ్ళు 150 మంది. ఫ్రంట్లోనూ, కళ్యాణ మండపంలోనూ సెక్యూరిటీ యూనిఫామ్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు చెట్ల చాటున. అప్పుడు 3 గంటలయింది. హాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన పెళ్లికొడుకు తండ్రి బాబా స్లైడ్లు చూపించి వివరిస్తున్నాడు. అభావంగా మొహం పెట్టి కుంభ స్టేజ్ మీదనే కూర్చున్నాడు. 2 నాయకుల తర్వాత అతనే ప్రాముఖ్యమున్నవాడు. భోజనాల దగ్గర బాబా తొడ మీద అతను కొట్టినప్పుడే తెలిసింది అతనే కల్నల్ ప్రభాకర్ని చంపినవాడని. వేసున్న హాలు తలుపు టక్టకా శబ్దమైంది. బాబా చెప్తుంది ఆపేసి ప్రొజెక్టర్ స్విచ్ ఆర్పేశాడు. క్యా హువా, డిస్టర్బ్ మత్ కరో అని చెప్పా కదా. తలుపు దగ్గర నిల్చున్న వాళ్లతో అన్నాడు క్రోధంగా. ఓరగా తలుపు తీసి చూశారు. బయట సెక్యూరిటీ చీఫ్. జనానా చలే గయే సాబ్, కుచ్ హోనా? నయి, డిస్టర్బ్ మత్. దబ్మని తలుపేశాడు. బయటంతా ఆక్రమణ అయిపోయింది. అప్పటి వరకు బాబా చూపిస్తున్న స్లైడ్స్ ను చూస్తూ కుర్చీ పట్టుకుని కోపాన్ని నిగ్రహించుకుంటున్న కల్నల్ ఇస్మాయిల్ ఒక్క ఉదుటును లేచాడు, పిస్టల్ చేతిలో పట్టుకుని. రాజు కాళ్ళు చేతులు కొంచెం కదిపాడు. పక్కనున్న నర్సు డాక్టర్ని పిలవడానికి పరిగెత్తింది. డాక్టర్ వెంటనే వచ్చాడు. పల్సు నార్మల్కొస్తోంది. శరీరం కూడా నీలం రంగు తగ్గినట్లు కనిపిస్తోంది. పర్వాలేదు. అప్పుడే భోజనాలు చేసి గోపాల్, చక్రపాణి లోపలికొస్తున్నారు. డాక్టర్. గోపాలాచారి పిలుపు విని వెనక్కి తిరిగాడు డాక్టర్. ఎలా ఉంది? పర్వాలేదు, కానీ ఇంకా క్రిటికల్ అనే చెప్పొచ్చు. కొంచెం హోప్ కనిపిస్తోంది. అతను బ్రతికి బయటపడితే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తారా? ఒక్క క్షణం ఆలోచించాడు డాక్టర్. ఆ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ SEADM
సూసైడ్ అంటే పోలీసులు గొడవ చూద్దామండి. అదేం ప్రాబ్లం అనుకోను. థ్యాంక్ యూ డాక్టర్. 4ంటికి అతని పేరెంట్స్ వస్తారు. అప్పుడు మీరు అవసరమైన డ్రగ్స్ ఇవ్వచ్చు. గోపాల్ చక్రపాణిని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏం చేద్దామంటావ్? నాకు చాలా భయంగా ఉంది. ఏమైనా అయితే ఇతను చేసిన ప్రచారంతో ఆ అమ్మాయి మీదకొస్తుందేమో పోలీస్ కేసు అది. చక్రపాణి విచారంగా అన్నాడు. అసలు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇతను ఇలా చేయడంతో అందరూ అతని మీద జాలి చూపిస్తారు. నిజమేరా, అలా చెయ్యాలని ఆ సమయంలో తట్టదు కదా. ఏదో విధంగా బయటపడి మా దగ్గరకు వచ్చేస్తే బ్రతికితే చాలనుకుంది. నా ఆఫీస్కి వెళదాం పద. ఎస్ఐని పిలిచి మాట్లాడదాం. ఏమైనా సాయం చేస్తాడేమో. గోపాల్ ఆఫీస్కి వెళ్లారిద్దరు. తన కుర్చీలో కూర్చుని టైం చూసుకున్నాడు గోపాలాచారి. 2 అవుతోంది. నువ్విక్కడే కూర్చోరా, సిఈ గారికి ఓ మాట చెప్పొస్తాను. గోపాల్ సిఈ గారి ఛాంబర్లోకి వెళ్ళాడు. అప్పుడే సివిల్ ఇంజనీర్లకి యువత మీటింగ్ గురించి చెప్పి గోపాల్కి కూడా చెప్పాడు శ్రీనివాస్. నాకు కూడా ఈ ప్రాజెక్టు బాగా నచ్చింది సార్. నిన్నటి గొడవలో రాజు సంగతి క్లుప్తంగా వివరించాడు గోపాల్. నిన్న పొద్దున్న అతని వ్యవహారం చూస్తే నాకు కొంచెం అనుమానం వేసింది. కానీ ఇప్పుడు ఆడపిల్లలను కూడా అంత నమ్మలేకుండా ఉన్నాం కదా. నిజమే. మీరు ఒక్కసారి ఆ అమ్మాయిని చూస్తే అలా అనుకోరు. కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. ఒంటి నిండా ఆంగుళం ఖాళీ లేకుండా ఉన్నాయి దెబ్బలు. ఆఖరికి పిల్లల్ని కూడా వదలలేదు. అయ్యో అలాగా. అయితే ఎస్ఐ ఫ్రీగా ఉన్నాడేమో చూద్దాం. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు శ్రీనివాస్. హలో, సిఈ గారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ ప్లాంట్లో పట్టుకున్న టెర్రరిస్టులు చాలా రికార్డులు ఉన్నవాళ్ళు సార్. మేం పట్టించినందుకు హెడ్ ఆఫీస్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు సార్. సంతోషంగా అన్నాడు ఎస్ఐ. గుడ్. ఇప్పుడు నేను వేరే పని మీద ఫోన్ చేశాను. మీరు ఫ్రీగా ఉన్నారా? జానకి గురించి వివరించాడు. మీ స్టేషన్కి వద్దాం అనుకుంటున్నాం. నేను ఎస్ఈ ఏడిఎం గారు. మీరెందుకు సార్? ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ని పంపించండి, నేను చూసుకుంటాను. తను సాయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నాడు ఎస్ఐ. థ్యాంక్ యూ. 6 గంటలు అక్కడ ఉంటారు. ఎందుకైనా మంచిది, నేను కూడా వెళతాను. ఏమంటారు? గోపాల్ లేచాడు. వెళ్ళిరండి, మీ ఫ్రెండ్కి కాస్త ధైర్యంగా ఉంటుంది. గోపాల్ చక్రపాణి ఇంటికి వెళ్లి జానకిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మీరెందుకు వచ్చారు సార్? నేను చూసుకునేవాడిని కదా. గోపాల్ని చూసి అన్నాడు ఎస్ఐ. మీకంతా వివరిద్దామని స్వయంగా వచ్చాను. రాజు సూసైడ్ అటెంప్ట్ గురించి చెప్పాడు. అదా, మొన్న రిపోర్ట్ ఇచ్చినట్లు రాసేద్దాం. ఎలాగైనా ఒక కాపురం నిలబెట్టాలి మనం. అతను ఇంటికొచ్చేశాక ఏమైనా చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఉందని చెప్పొచ్చు. ఇంత సులభంగా తేలిపోతుంది అనుకోని చక్రపాణి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. మీరు పెద్దవారు, ఊరుకోండి సార్. ఎస్ఐ జానకి చేతులు, కాళ్ళు, మొహం ఫోటోలు తీశాడు. కొన్ని దెబ్బలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మందులేం వేయలేదు కదా. కావలసిన సంతకాలు తీసుకుని ఫైల్ లోపల పెట్టాడు ఎస్ఐ. మళ్లీ కృతజ్ఞతలు చెప్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి హాస్పిటల్కి వెళ్లారు. జానకి దెబ్బలకి మందులు, యాంటీ టెటనస్ ఇంజెక్షన్ ఇప్పించి నొప్పులు తగ్గడానికి మాత్రలు ఇచ్చారు. అంకుల్, జానకి పిలుపు విని తన కేసి చూశాడు గోపాల్. ఒకసారి అతన్ని చూడొచ్చా? గోపాల్కి మనసులో ఒక పొర కదిలినట్లయింది. వివాహ బంధం ఎంత గొప్పది. తప్పకుండానమ్మా, పద. అందరూ రాజు బెడ్ దగ్గరికి వెళ్లారు. బయట వరండాలో ఎవరూ లేరు. ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్లిపోయారు. ఒంటరిగా నిస్సహాయంగా పడుకున్న రాజుని చూస్తే అందరికీ ఒక్క క్షణం జాలేసింది. అప్పుడే కళ్ళు తెరిచి జానకిని చూశాడు రాజు. జానకిని చూడగానే అతని మొహం తేటగా అయింది. ఏదో మాట్లాడబోయి ఆయాసం వచ్చి ఆగిపోయాడు. చక్రపాణి వెళ్లి గబగబా డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. డాక్టర్ వచ్చి పల్స్ చూసి ఇంజెక్షన్ ఏదో ఇచ్చాడు. గుడ్, ఇంక అవుట్ ఆఫ్ డేంజర్. మీరు చూసుకుంటారు కదా. జానకిని చూసి అన్నాడు. జానకి కళ్ళు విప్పార్చి చూసింది నిర్ఘాంతపోయి. ఉలిక్కిపడి లేచాడు మౌళి. అబ్బా, ఎంతసేపు నిద్రపోయానో అనుకుంటూ. బయటంతా కోలాహలంగా ఉండడంతో వీధిలోకి వచ్చాడు. పిల్లలంతా గుంపులుగా మాట్లాడుకుంటూ కమ్యూనిటీ హాల్ కేసి వెళుతున్నారు. అమ్మో, ఆలస్యం అయిపోతుంది. నేనే బతికిస్తేలా? గబగబా లోపలికి వెళ్లి చల్లని నీళ్లతో మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్ దగ్గరికి వెళ్లిపోయాడు. ఉష అప్పటికే స్టేజ్ మీద ఏర్పాట్లు చూస్తోంది. కమ్యూనిటీ హాల్ వాళ్లే చాలా వరకు చేసేశారు. మౌళి తన ల్యాప్టాప్ కనెక్షన్ ఇచ్చి స్క్రీన్ మీదకి వస్తోందా లేదా అని చూసుకున్నాడు. చూపించవలసినవన్నీ క్రమంలో ఇంట్లోనే సర్దేసుకున్నారు. తను ఉష కర్టెన్ వేసేశారు స్టేజ్ మీద. 4ంటికి మీటింగ్ అంటే 3 నుంచే అందరూ రావడం మొదలు పెట్టారు. వర్కర్స్ కాలనీ పిల్లలందరినీ తిలక్ వెనక వరుసల్లో కూర్చోబెడుతున్నాడు. ఇంజనీర్ల పిల్లలందరికీ మొదటి 4 వరుసలు వదిలేశారు. అంతా చెప్పక్కర్లేని క్రమశిక్షణ లాగుంది. ఖాళీ లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు. మౌళి ఉషతో అన్నాడు. ఉష అవునన్నట్లుగా తలూపింది. వర్కర్స్ కాలనీలోనే ఎక్కువ మంది పిల్లలున్నారు. ఒక్కో కుటుంబానికి 3, 4.
ఇంజనీర్లకి ఇంటికిద్దరే, ఒక్కో ఇంట్లో ఒక్కొక్కళ్లే కూడా. ఎస్ఈ గార్ల పిల్లలందరూ పెద్ద ఉద్యోగాల్లో చదువుల్లో ఉన్నారు. ఒక ఉషే సీనియర్ ఇంజనీర్ల పిల్లల్లో చదువుతోంది. డాక్టర్ గారు అమ్మాయి అబ్బాయి వచ్చేశారు. అమ్మాయి బీఎస్సీ ఫస్ట్ ఇయర్, అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. లేడీ డాక్టర్ గారికి ఒక్కతే అమ్మాయి. ముందు రోజు రాత్రే ఊరికెళ్ళిందట, రాలేదు. అంతలో సరోజిని స్టేజ్ మీదకొచ్చింది. అక్క, మీకోసం ఎవరో వచ్చారు. ఉషని చూస్తూ అంది కళ్ళతో నవ్వుతూ. నాకోసమా? లోపలికి రమ్మను. రాలేరక్క, మీరే బయటికి రావాలి, కొంటిగా అంది. ఉష, మౌళి ఇద్దరూ హాలు బయటకొచ్చి ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఉష చటుక్కున మౌళి చేయి పట్టుకుంది అసంకల్పితంగా. మౌళి తన చేతిని ఉష చేతిని మార్చి మార్చి చూశాడు. అబ్బా, ఎంత వెచ్చగా ఉంది. మౌళి చూడ్డం గమనించిన ఉష చేయి తీసేసింది కాస్త సిగ్గుగా. ఏం చేద్దాం మౌళి? అదే అర్థం అవడం లేదు. కమ్యూనిటీ హాలు ముందు లాన్లో హైస్కూలు పిల్లలందరూ వచ్చి నిలబడ్డారు. గవర్నమెంట్ స్కూలు, కాన్వెంటు, విద్యానికేతన్ అన్ని స్కూల్స్ నుంచి 8th క్లాస్ వరకు. మరి చిన్నపిల్లలకి ఎవరూ చెప్పలేదేమో, వాళ్ళు రాలేదు. 200 మంది పైగా అమ్మాయిలు అబ్బాయిలు ఒక చోట స్థిరంగా నిలబడ్డం కష్టమే వాళ్ళకి. కొందరు 2 కాళ్ళు కదుపుతూ డాన్స్ చేస్తూ, కొందరు పిడికిలు బిగించి వదులుతూ, కొందరు లొడలడా మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. 3 స్కూళ్ల హెడ్ బాయ్స్ గర్ల్స్ వచ్చి ఉష దగ్గర నిల్చున్నారు. స్కూల్ డిసిప్లిన్ పాటించాలి కదా. ఏంటక్క, మమ్మల్ని పిలవలేదు? పాటిస్తున్నావట కదా. ఇంకా ఏదో పిక్చర్ చూపిస్తున్నావట. ఓన్లీ కాలేజెస్ వాళ్ళకేనా? అన్యాయం అక్క, అందుకే మేము వచ్చేసాం. ఓ, రిఫ్రెష్మెంట్స్ తెమ్మంది కదా. హాల్లో తెర అది పెట్టడం చూసి ఎవరో ఊదుంటారు. టౌన్షిప్ లో కట్టు అలా ఉంటుంది మరి. ఆపద్బాంధవుళ్ల గోపాల్ వచ్చాడు. వెనకే ఎస్ఈ రమేష్, డిఈ సుందర్. ఏంటమ్మా, ఏదో ప్రపంచంలా ఉంది, నవ్వుతూ అన్నాడు గోపాల్. అంకుల్, నేను ఏదో అనుకుంటే ఏదో అవుతోంది, ఏం చెయ్యాలి? నిస్సహాయంగా అంది ఉష. ఈ పిల్లకాయలు కూడా సెలవులేగా. అవునంకుల్, మేం కాయలం కాదంకుల్, విద్యానికేతనమ్మాయి కినుకుగా అంది. మీరు పిడుగులమ్మా, అందరూ గొడవ చేయకుండా కంట్రోల్ చెయ్యాలి మీరు. 4 o'clockకి మీటింగ్, అప్పటి వరకు అల్లరి చేయకుండా చూడండి, ఓకే? ఓకే అంకుల్. హెడ్స్ అందరూ మార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు లాన్స్లోకి. అంకుల్, హాల్లో వీళ్ళందరూ పట్టరు, ఎలాగా? కీచుగొంతుతో అంది ఉష. మౌళి ఏం మాట్లాడలేదు. ఇలాంటిది ఎక్కడ ఊహించారు? గోపాలాచారి ఎస్ఈ ఏడిఎం, బాగా తలపండిన వ్యక్తి. ఇటువంటి అత్యవసర సమయాల్లో ఏం చెయ్యాలో తెలియకపోతే ఆ స్థానంలో ఎందుకుంటారు? అంతలో భారత్ కూడా వచ్చింది. ఇక్కడ పరిస్థితి ఎవరో చెప్పినట్లున్నారు. వచ్చే ముందే 200 మందికి ఎక్స్ట్రా స్నాక్స్కి ఆర్డర్ ఇచ్చి వచ్చింది. ఆఫీసర్ల కాలనీలో పిల్లలు కూడా వచ్చేశారు. మొత్తం టౌన్షిప్ అంతా హాల్ దగ్గరున్నప్పుడు వాళ్ళు డీవీడీలు చూస్తుంటే ఎలా? వాళ్ళ అమ్మలు తరిమేశారు. ఊర్లో లేని వాళ్ళు 12 ఏళ్లలోపు పిల్లలు తప్ప అందరూ అక్కడే ఉన్నారు. గోపాలాచారి ఛార్జీ తీసుకున్నాడు. స్క్రీన్ని బయట పెట్టించారు. కమ్యూనిటీ హాల్ దగ్గర 6 బయట కూడా స్టేజ్ ఉంది. అక్కడ కూడా ప్లగ్లు, మైక్ సెట్ పెట్టడానికి తెరలు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకలు, ఆగస్టు 15 కొన్ని ఫంక్షన్స్ అక్కడ జరుగుతాయి. పిల్లలంతా లాన్లో కూర్చున్నారు. లోపలున్న పెద్ద పిల్లల్ని బయటికి రమ్మని కుర్చీలన్నీ వెనకపక్క వేయించారు. కావాలంటే కుర్చీల్లో లేదా కింద కూర్చోవచ్చు. మౌళి గబగబా లోపలికి వెళ్లి తన ల్యాప్టాప్ తెచ్చి కనెక్షన్స్ చూసుకున్నాడు. రాముడికి కిష్కిందవాసులు సహాయం చేసినట్లుగా పిల్లలే లోపలవన్నీ బయటికి సర్దడంలో సాయపడ్డారు. మంచినీళ్లు నింపడం, గ్లాసులు సర్దడం, పిల్లల్ని వరుసగా పొట్టి పొడుగుల ప్రకారం కూర్చోబెట్టడం, అప్పుడే వచ్చిన స్నాక్స్ ప్లేట్లలో సర్దడం అన్నీ సహజంగా చురుగ్గా జరిగిపోయాయి. అక్క, మేం కూడా హెల్ప్ చేయొద్దా? కింద కూర్చున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. డంగమని లేచి నిల్చునేవాళ్లు కొందరైతే వాళ్ళని ఒక్కటిచ్చి కూర్చోబెట్టేవాళ్లు కొందరు. ఇదేదో పబ్లిక్ మీటింగ్లా ఉంది. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా పిల్లల్లో కమిట్మెంటు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎలాగో? మౌళి గాబరాగా అంటుంటే నేను మేనేజ్ చేస్తాగా, అభయం ఇచ్చింది ఉష. ఎంతో అందంగా టీవీగా కనిపించే కళ్యాణ మండపం కొద్ది క్షణాల్లో లోపల సెగలు కక్కబోతోంది. అందంగా కుండీలతో, పెయింటింగ్స్తో అలంకరించిన కాన్ఫరెన్స్ హాల్లో కల్నల్ ఇస్మాయిల్ లేచాడు, ఉగ్ర నరసింహ అవతారంలా. పిస్తోలు చేతిలో పట్టుకుని తమ నాయకుడు లేవడం చూసిన మిగిలిన స్క్వాడ్ వాళ్ళందరూ ఒక్క ఉదుటిని లేచారు. అందరి చేతుల్లో పిస్తోళ్లు. వాళ్ళంతా స్లైడ్స్ చూస్తూ లెక్చర్ వింటున్న ధ్యాసంతా కల్నల్ మీదే, అతని కదలిక మీదే. అప్పటి వరకు బాబా చూపిస్తున్న స్లైడ్స్ లో ఏముంది? మారణ హోమం, పచ్చగా కళకళ్లాడుతున్న పంట పొలాలు, వాటితో తమ నాయకులు, అమాయకులైన ప్రజలు, అందర్నీ సర్వనాశనం చేసే పథకాలు. బిగపట్టుకుని ఆపుకుంటున్న ఆవేశం ఉప్పెనలా బయటపడింది. హాలు లోపల ఏం చెయ్యాలో 2-3 రకాల ప్లాన్స్ ముందే వేసి ఇస్మాయిల్ అందర్నీ సిద్ధం చేశాడు.
ఒక్కొక్క స్క్వాడ్ మెంబరు యుద్ధాల్లో డక్కాముక్కీలు తిన్నవాళ్లే. ముందుగా సెక్యూరిటీ వాళ్ళని కాల్చేశారు. ఎక్కడి వాళ్ళక్కడ కుప్పకూలిపోయారు. వాళ్ళు బయట నుంచి ఎవరైనా వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ లోపల ఊహించలేదు. ఆ అనూహ్యమే కల్నల్ బృందానికి అవకాశమైంది. హాల్లో కూర్చున్న అతిథుల్లో చాలా మంది దగ్గర ఆయుధాలున్నాయి. అందరూ ఆరితేరిన వాళ్లే. మెరుపుల్లా తమ జేబుల్లోంచి తుపాకులు తీశారు. కానీ ఒక్క క్షణం వెనక అది చాలు. అయినా కొంతమంది స్క్వాడ్ వీరుల మీద ఆ కాల్పుల ప్రభావం పడింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా శత్రువులు సామాన్యులు కాదు కదా. కుర్చీలు అడ్డుపెట్టుకుని పాకుతూ కనిపించిన విద్రోహులందర్నీ కాల్చేశారు. ప్రాణాలు వదిలేస్తూ కూడా కనీసం ఒక్కరినైనా చంపకుండా వదల్లేదు వీర జవాన్లు. ఉగ్రవాదులైతే పకపక నవ్వుతూ మరణించారు. పవిత్ర యుద్ధం కదా. బాబా అతని అనుచరుడు తేరుకునేలోగా స్టేజ్ మీదకి గెంతాడు కల్నల్ ఇస్మాయిల్. ఈ క్షణం కోసమే అతను ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసింది. ఆ వయసులో కూడా నిత్య వ్యాయామంతో కడ్డీలా అయిన శరీరం చులాగ్గా ఎగిరింది. కుంభ బల్ల కిందకి దూరి పిస్తోలు తీసి కాలుస్తున్నాడు. కానీ మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఇస్మాయిల్ని అతని అనుచరుల్ని గురిపెట్టలేకపోతున్నాడు. ఇస్మాయిల్ కుడి చేతిలో పిస్తోల్ని బాబా కణత కానించి పట్టుకుని అతని ముఖ్య అనుచరుణ్ణి కుంభాని పిస్తోళ్లని కింద పడేయమన్నాడు. కుంభ కింద పడేసి చేతులు పైకెత్తి నిల్చున్నాడు. అప్పుడు జరిగిందొక విచిత్రం. పవిత్ర యుద్ధంలో వ్యక్తులకి ప్రాధాన్యత ఉండకూడదు అంటూ ముఖ్య అనుచరుడు సేఠ్జీ బాబాని కాల్చేశాడు. ఇప్పుడు నేనే లీడర్ని అని తన వాళ్ళందర్నీ హుషారు చేస్తూ కుర్చీలు అడ్డుపెట్టుకుని స్వైరవిహారం చేయసాగాడు. ఆ సమరంలో కుంభ బల దగ్గర బోర్లా పడుకున్నాడు చలనం లేకుండా. బాబా నిర్జీవ శరీరాన్ని అడ్డుగా డాలులా పెట్టుకుని ఇస్మాయిల్ విజృంభించాడు. అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోతున్న వజ్రాల వ్యాపారి, ప్రస్తుత నాయకుడు, 30 సంవత్సరాల నుండి తనది కాని జీవితం గడుపుతున్న పవిత్ర యుద్ధ వీరుడు. బల్ల కింద నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో బల్ల వెనక బోర్లా పడుకున్న కుంభా చెయ్యి నెమ్మదిగా తన షేర్వాణి జేబులోకి వెళ్ళింది. బాబా ఇచ్చిన పిస్తోల్ తీసుకుని కుంభా అతి నెమ్మదిగా పక్కకి జరిగి ఇస్మాయిల్ని కాల్చబోతున్న విద్రోహిని కణత మీద కాల్చేశాడు. నమ్మశక్యం కాని చూపుతో కళ్ళు పెద్దవి చేసి చూసి అర్థం చేసుకున్నట్లుగా తలూపి పడిపోయాడు. 3వ స్థానంలో ఉంటూ ఎన్నో కార్యకలాపాలు నడిపి ఎంతమంది ప్రాణాలు తీసిన సేట్ తను బాబాకు చేసిందే తన కిందవాడు తనకి చేశాడు. న్యాయమే కదా. అదే సమయంలో నాయకుల్ని పోగొట్టుకున్న మిలిటెంట్ వీరులు ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్క నిమిషం ఆగగా తలుపులు తెరుచుకుని లోపలికొచ్చిన పోలీసులు ఒక్కొక్కళ్ళ దగ్గర తుపాకులు తీసుకుని బేడీలు వేసి బయటికి పట్టుకుపోయి వేలంలోకి ఎక్కించేశారు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. కల్నల్ ఇస్మాయిల్ భుజం పట్టుకుని స్టేజ్ మీద నిలబడి చూస్తున్నాడు. అంతా కలిపి 10 నిమిషాలు కూడా పట్టలేదు. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు కనిపిస్తోంది. కొన ఊపిరితో కొంతమంది ఉండొచ్చు అనుకున్నాడు ఇస్మాయిల్. అతని భుజంలోంచి గుండు దూసుకుపోయింది. బల కింద నుంచి సేటు కాల్చినప్పుడు. అంకుల్ పిలుపు వినగానే ఒళ్ళు పులకరించింది ఇస్మాయిల్కి. బేటా. కుంభ ఉరఫ్ భాస్కర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుండగా. అనుకున్నది సాధించావా భాస్కర్? ఎన్ని ఏళ్ల తర్వాత ఈ పిలుపు విన్నాడు. మధ్యలో జరిగిందంతా కలలాగా తను 12 ఏళ్ల భాస్కర్లాగా అనిపించింది కుంభాకి. అంతా మీ దయంకుల్. భాస్కర్ బల కింద కూర్చుండిపోయాడు ఉద్వేగంతో నోట మాట రాక. మీ పట్టుదల సహనాలకి మించింది ఏముంది బేటా? కల్నల్ సాబ్. వెనక నుంచి ఎవరిదో పిలుపు. వెనక్కి తిరిగాడు ఇస్మాయిల్. ప్రెస్ వాళ్ళొచ్చారు. ఏమైందని అడుగుతున్నారు. 5 గంటలకి డీజీపీ ఆఫీస్ దగ్గర కాన్ఫరెన్స్కి రమ్మని చెప్పండి. సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు వార్త తెచ్చిన మేజర్. ఇంతలో అంబులెన్స్ల గణగణలు వినిపించాయి. భాస్కర్, నేను ప్రైమ్ మినిస్టర్తో ప్రెసిడెంట్తో చెప్పుంచాను. ప్రస్తుతానికి నువ్వు కుంభాగా చనిపోవాలి. లేకపోతే మిలిటెంట్లు నిన్ను వెంటాడతారు. అర్థమైంది అంకుల్. కల్నల్ ఇస్మాయిల్ 3 లీడర్లని కాల్చేశారు. ఈ వార్త పేపర్లలో ఛానల్స్లో కనిపించాలి. భాస్కర్ బాబా శరీరం పక్కన కదలకుండా పడుకున్నాడు. అక్కడ 2 రక్తం మొడుగులా చేసింది అప్పటికే. ఫోటోగ్రాఫర్స్ వచ్చారు కెమెరా తీసుకుని. మీరున్నారు కదా చూసుకోవడానికి. డాక్టర్ ఆ మాటలు అనగానే జానకి తండ్రికేసి చూసింది. నువ్వేం ఉండకర్లేద్దమ్మా, కాసేపట్లో వాళ్ళమ్మొస్తుంది. అంతవరకు నర్సుని చూస్తుండమందాం. చత్రపాణి కూతురి చేయి పట్టుకున్నాడు నేనున్నానన్నట్లుగా. ఢామ్ ఏదో చెప్పుడైంది. రాజు మంచం పక్కన. అతను చెయ్యి కదిపినట్లున్నాడు. బల్ల మీదున్న ట్రే కింద పడిపోయింది. చక్రపాణి జానకి అటు చూశారు. రాజు దీనంగా చూస్తున్నాడు. వెళ్లొద్దు అన్నట్టు తల అడ్డంగా తిప్పుతున్నాడు. అగ్నిసాక్షిగా తాళి కట్టినవాడు, రక్షించి కాపాడవలసినవాడు వాడే రోజు కాటేస్తున్నా అలా నిస్సహాయ స్థితిలో వదిలి వెళ్లడానికి జానకి ప్రాణం ఒప్పలేదు. తను వెళ్ళిపోతే మళ్ళీ మొదటికొస్తుందేమో. పోనీ వాళ్ళమ్మ వచ్చే వరకు ఉంటే.
ఆ స్థితిలో మంచం మీద పడుకున్నవాడు లేచి కొట్టలేడు కదా. అత్తయ్య వచ్చే వరకు నేనుంటాలే నాన్న, రాజుకేసి చూస్తూ అంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించుకున్నావమ్మా, మీ అత్తయ్య కూడా నిన్ను బ్లేమ్ చేస్తుందేమో. గోపాలాచారి జాలిగా చూస్తూ అన్నాడు. నేను కూడా ఉంటాను, నువ్వు ఆఫీస్కెళ్ళరా, ఏదో పనుందన్నావు కదూ. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్పు ఇక్కడున్నామని. వరండాలోంచి కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు చక్రపాణి. జానకి మంచం పక్కనున్న బెంచి మీద కూర్చుంది గోడ కానుకుని. కాసేపు పడుకోమ్మా, 2 రోజుల నుంచి ప్రయాణాలు. అతను ఎలాగూ కొంచెం సేపటి వరకు లేవడు. గోపాలాచారి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్ బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే పిల్లలంతా కమ్యూనిటీ హాల్ వైపు నడుస్తుంటే తను కూడా అటు నడిచాడు. చాలా పెద్ద ప్రోగ్రాం లాగుంది అనుకుంటూ. టీవీ పంపించేశావమ్మా? సంబరంగా అడిగాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన అవినాష్. ముందు గది చక్కగా సర్దుంది. అలివేలు ఫినాయిల్ బట్ట పెట్టి అప్పుడే తుడిచింది. కట్టెలను మార్చి కుషన్ కవర్లు కొత్త వేసి మళ్లీ సర్దింది సుగుణ. మా గదిలో పెట్టాను. ఓహ్, నిరుత్సాహంగా అన్నాడు అవినాష్. ఇంకా గదిలోనే కూర్చుని చూస్తుందన్నమాట. ఏం లాభం? డాడీకి ప్రమాదం జరిగింది, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లోనే ఉంటారు, టైంపాస్ అవ్వాలి కదా, అందుకని మా రూంలో పెట్టాను. అటొక షూ ఇటొక షూ సోఫా కిందకి స్కూల్ బ్యాగ్ విసిరేసి పరిగెడుతున్న అఖిల్ని పట్టుకుంది సుగుణ. అలివేలు వెనకాలే వచ్చి అన్నీ సర్దింది. ఏంటి మమ్మీ, డాడీకి యాక్సిడెంటా? కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా అడుగుతున్న పిల్లల్ని పట్టుకుని దగ్గరకు లాక్కుంది. అవును, కులాసాగా ఉన్నారు, సాయంత్రం వస్తున్నారు, మీరు గుడ్ బాయ్స్ లా ఉండాలి, డాడీని సతాయించకూడదు. ఎస్ మమ్మీ, ఉంటాం. యాక్సిడెంట్ ఎలా అయింది? కారు టక్కరా? లేదు నాన్న, తొడలోంచి తుపాకీ గుండు దూసుకెళ్ళింది. వాట్? గననా? డాడీ డిషుం డిషుం ఫైట్ చేశారా? అఖిల్ చేత్తో యాక్షన్ చేస్తూ అన్నాడు. అవినాష్ మాత్రం బట్టలు విప్పుకుంటున్నవాడు ఆగిపోయి వింటున్నాడు. అంతా అర్థమవుతోంది కదా. మొహంలో భయం, కళ్ళ నిండా నీళ్లు. సుగుణ నేల మీద ఇద్దరి మధ్యన కూర్చుంది. డాడీ ఫైట్ చేయలేదు, పోలీసులు బ్యాడ్ గైస్ ఫైట్ చేసుకుంటుంటే అక్కడున్న డాడీకి తగిలింది. ఇంకా మొదలయ్యాయి అంతులేని ప్రశ్నలు. తనకు తెలుసున్నంత వరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించింది. అయితే డాడీ హీరోనా? బ్యాడ్ పీపుల్ని పట్టుకోవడానికి హెల్ప్ చేశారా? అవినాష్ ఆరాధనగా చూస్తూ అడిగాడు. అవును కన్నా, మనం డాడీ వచ్చేసరికి టిఫిన్ తినేసి హోంవర్క్ చేసేసుకుని రెడీగా ఉండాలి కదా. ఓఎస్ మమ్మీ. ఇద్దరూ బట్టలు మార్చుకుని తయారయ్యి వాళ్ళ గదిలోకి వెళ్లిపోయారు. సుగుణ మరోసారి డ్రాయింగ్ రూమ్ సర్ది అగరత్తులు వెలిగించి వంటింట్లోకి నడిచింది. ఏం కూరలు చెయ్యాలి? అలివేలు ఉన్న కూరలన్నీ తరిగి పెట్టింది. సూప్ పెడితే రాగానే వేడిగా తాగుతారు కదా. టమోటాలు కుక్కర్లో పెట్టి రవికిష్టమైన బెండకాయ వేపుడు, పోపు పులుసు, కొబ్బరి పచ్చడి చేద్దామని అన్నింటికీ సిద్ధం చేసుకోసాగింది. అమ్మా, టీ పోయరా? అలివేలు పాపం పొద్దటి నుంచి ఇల్లు సర్దడంతో ఒళ్ళు హోనమైపోయి ఉంటుంది. పెడతాను. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? పొద్దున్నే మన ఇంట్లో తిన్నా కదమ్మా, అంతే, ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నా కదా. అయ్యో మరిచిపోయా అనుకుంటూ మధ్యాహ్నం మిగిలిన సాంబారన్నం పళ్ళెంలో పెట్టి టీకి నీళ్లు పడేసింది గ్యాస్ మీద. రోజు ఏం చేస్తావే? సాయంత్రం బాబులు తినగా మిగిలినవి తింటానమ్మా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఏం తింటున్నారో మొత్తం ఇదే ఖాళీ చేస్తుందన్నమాట. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి కూడా కడుపు నిండా పెడితే సమస్య ఏముంది? సుగుణ అప్పుడప్పుడే కళ్ళు తెరుచుకుంటున్న పాపాయిలా తన ఇంటి పరిస్థితిని అవగాహన చేసుకుంటోంది. అమ్మా, రవి బాధగా మూలిగాడు. సార్, ఆంజనేయులు, భీమారావు ఒక్కసారిగా లేచారు. కునికిపాట్లు పడుతున్న సింగ్, చైతన్య, రహీం కళ్ళు తెరిచి చూశారు. అప్పుడే ఒక గొంతులో పడి అంబులెన్స్ ఊగింది. మార్ఫిన్ మత్తులో కూడా రవికి నొప్పి తెలిసింది. ఇంకా 60 మైళ్ళు ప్రయాణం చేస్తే టౌన్షిప్ వచ్చేస్తుంది. 11 గంటలకి కుందూరులో బయలుదేరారు. మధ్యలో భోజనానికి 1 గంట ఆగి టీ కూడా తాగి ప్రయాణం సాగిస్తున్నారు. వాళ్లతో వస్తున్న మేల్ నర్సు రవి దగ్గరగా వచ్చి పల్సవి చూశాడు. సార్ బాగానే ఉన్నారు, కట్టది టైట్ గానే ఉంది, కుదుపుకు అదిన్నట్లుంది, అంతే. గ్లూకోజ్ డిపు ఒకసారి సరిచేసి కూర్చున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ చాలా జాగ్రత్తగా పోనిస్తున్నాడు. రవి సైగ చేసి ఆంజనేయులు పిలిచాడు. అమ్మకి ఫోన్ చేశారా? మీ అమ్మగారికి పొద్దున్నే చేశాం సార్, మనం వెళ్లేసరికి వచ్చేసి ఉంటారు. రవికి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కరోజు కూడా అమ్మని దగ్గరుంచుకుని సుఖపెట్టలేదు. వచ్చిన 2 సార్లు తనతో మాట్లాడేవాళ్లు లేక సుగుణ పట్టించుకోకపోవడం చూడలేక వెళ్లిపోయింది. తను మాత్రం ఎప్పుడైనా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడా? తను పనిచేస్తుంటే చూడలేక, ఆవిడ చేయలేక మనసు కష్టపెట్టుకుని వెళ్లిపోయింది. ఏంటో, తనకి ఆవిడతో మాట్లాడడానికి సంగతులే ఉండేవి కాదు. చిన్నప్పుడు ఆవిడ దగ్గరే కూర్చుని గంటలు గంటలు గడిపేవాడు. కాని కష్టం వచ్చినప్పుడు అమ్మే గుర్తుకొస్తోంది. తనని చూసి ఆవిడ ఎంత బాధపడుతుందో పాపం. సార్ ఊరుకోండి, బాధగా ఉందా? మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వనా?
వద్దు, ఇంటికి వెళ్ళగానే అందరితో మాట్లాడాలి. ఇంజెక్షన్ ఇస్తే నిద్రే కదా. దెబ్బ కంటే మనసు బాధ ఎక్కువగా ఉంది. దానికి మందు లేదు కదా. ఇప్పుడు తను బెడ్ రిడన్ అయ్యాడు. ఇంట్లో పనులెలాగా? ఏం చెయ్యాలి? సన్నగా నొప్పి మొదలైంది. అమ్ముంటే అలివేలు చేత పని చేయిస్తుంది. సుగుణ కొంతైనా బాధ్యతగా ఉంటే ఎంత ప్రయత్నం చేశాడు తను. ఎక్కడుంది లోపం? తను కొంచెం అర్థం చేసుకుని మాట్లాడుంటే, అలా నిర్లిప్తంగా వదిలేయకుండా ఉంటే మారేదేమో. వద్దు, ఈ ఆలోచనలతో తలనొప్పొస్తుంది. తల విదిలించాడు. సార్, ఏం కావాలి? వీళ్ళు ఎప్పుడూ తనకేసే చూస్తుంటారా? ఈ టెర్రరిస్టులందరూ ఏమయ్యారు? హోస్టేజెస్. రవి స్పృహ తప్పి పడిపోయాక పల్లేరులో ఏమైందో అతనికి తెలీదు. పోలీసులు ఆర్మీ వ్యాన్లో అందర్నీ హైదరాబాద్ తీసుకుపోయారు సార్. మన దగ్గర జరిగిన ఈ అటాక్ చాలా పెద్ద కుట్ర అవుతుందని అనుకుంటున్నారు. మనం బయలుదేరే ముందే ఎస్ఐ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి మెచ్చుకుంటూ కమిషనర్ స్వయంగా మాట్లాడారట. ఆంజనేయులు వివరించాడు. రవి నీరసంగా నవ్వాడు, బొటనవేలు పైకెత్తి చూపుతూ. తమ శ్రమ వృధా కాలేదు. ర్యాక్స్ స్టాఫ్కేమీ కాలేదు. అంతా క్షేమంగా ఉన్నారు. ఈ పాటికి వేగంలన్నీ మన ప్లాంట్ దగ్గరికి చేరుతూ ఉంటాయి. రేపటి నుంచి అన్ని యూనిట్స్ నడపడానికి వీలవుతుందన్నారు. కానీ మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి సార్. మేం రోజు వచ్చి కబుర్లు చెప్తుంటాం. ఎంత 2 నెలలు ఇట్టే గడిచిపోతాయి. భరోసా ఇచ్చేశాడు ఆంజనేయులు. మిగిలిన వాళ్ళు కూడా రవి దగ్గరగా వచ్చారు. అవును సార్, మనది 4-5 రోజుల పిక్నిక్ అనుకున్నామా, 1 రోజులు అయిపోయింది. మిగిలిన రోజులన్నీ మీ ఇంట్లోనే. రహీం మాటలకి అందరూ నవ్వారు. రవి కూడా నవ్వబోయి అమ్మా అన్నాడు బాధతో. లోపలికొస్తున్న వాళ్ళని చూస్తూనే తడబడుతూ లేచి నుంచుంది జానకి. చక్రపాణి అప్పుడే బయటనుంచి వచ్చాడు టీ తాగి. జానకి కూడా ఒక కప్పు తెచ్చాడు. టీ తాగుతున్నదల్లా కప్పు పక్కన పెట్టేసి నుంచుంది. రాజు తల్లిదండ్రులు, విమల, శేషగిరి బస్సు దిగి సరాసరి హాస్పిటల్కే వచ్చేశారు. ఎలా ఉంది? ఏం జరిగింది? రాజు మంచం పక్కకు వెళ్లి అతని చేయి పట్టుకుని అడిగింది విమల. అన్నయ్య, మీరెప్పుడొచ్చారు? అసలేం జరిగింది? డెంగీ జ్వరమా? విమల ప్రశ్నలకి ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో అర్థం అవలేదు జానకి. రాజు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. జానకి పక్కనే ఉంది కదా. చక్రపాణికి ఆవేశం వచ్చేస్తోంది. ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతుందో. కొడుకు సంగతి తనకి తెలీదా? మళ్ళీ తమాయించుకున్నాడు. తను వాళ్ళకి సంగతి ఇది అని చెప్పలేదు కదా. సీరియస్ గా ఉంది అని మాత్రమే చెప్పాడు. అది కాదన్నయ్యా. ఏదో చెప్పబోయి జానకి మొహం చూసి ఆగిపోయింది విమల. ఈ పిల్లేంటి ఇలా ఉంది? ఎంత ముభావంగా, ఒంట్లో రక్తం లేనట్లు పాలిపోయి కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. పిల్లలు వదిన ఇంట్లో ఉండుంటారు. ఏదో అనుమానం వచ్చింది విమలకి. శేషగిరికేసి చూసింది. అతను రాజునే పరికిస్తున్నాడు. చక్రపాణన్నయ్య కోపంగా ఉన్నాడు. ఏదో జరిగింది. విమలకి గుండెలు దడదళ్లాడాయి. ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడో. బుజ్జి పుట్టినప్పటినుంచి బానే ఉన్నారులే అనుకుంది. అది వరకు 2-3 సార్లు వెళ్ళినప్పుడు జానకి మూతుకుంది పాపం. వీడి అతి కోపం, చేతివాటుతనం తట్టుకోలేకపోతున్నానని. తగ్గుతుందిలేమ్మా, ఓపిక పట్టు అని చెప్పింది. అయినా ఎప్పుడొచ్చినా వీడు కూడా సెలవు పెట్టి ఇంట్లోనే వేళ్లాడేవాడు. ఇంకా కోడలు తను మనసారా మాట్లాడుకోవడానికి అవకాశమేది? విమల, ఇంక మేం వెళతాం. ఇవిగో ఇంటి తాళాలు. రాజు ఫ్రెండ్ ఇచ్చాడు. రాజుని మీరే చూసుకోండి, తర్వాత కలుద్దాం. చక్రపాణి లేచాడు వెళ్ళడానికి. అదేంటి, మీరెక్కడికి వెళుతున్నారు? మాకు తాళం ఇవ్వడమేంటి? నాకేం అర్థం కావడం లేదన్నయ్యా. విమల ఏడుపు గొంతుతో అంది. మేం మా స్నేహితుడి ఇంట్లో దిగాం. అతనిక్కడే పనిచేస్తాడు. రాజు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. జానకి మొన్న బయలుదేరి నా దగ్గరకు వచ్చేసింది. సంగతి కనుక్కుందామని జానకిని తీసుకొచ్చాం. రాజుని రేపు డిశ్చార్జ్ చేస్తారట. రేపు మాట్లాడుకుందాం విషయాలు. చక్రపాణి జానకి చేయి పట్టుకున్నాడు. మావయ్య, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు జానకిని బాధ పెట్టను రాజు అన్నాడు. నీరసంగా నూతులం చూస్తున్నట్లుగా వచ్చింది గొంతు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు మామూలుగావు. జానకిని తీసుకుని వెళ్లిపోయాడు చక్రపాణి. రాజు చూస్తుండిపోయాడు కన్నీళ్లు కారుతుండగా. ఇదేంటండి, మనకేం తెలీదు. కొత్త చోటు, హాస్పిటల్లో పిల్లాడు. ఎలా చూసుకుంటాం? ఇక్కడి నుంచి ఇంటికి దారైనా తెలుసా మీకు? ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇదెక్కడ న్యాయం? విమల మొత్తుకుంది. ఇదేం న్యాయమమ్మా? జానకినంత కష్టపెట్టాను నేను. తను లేకుండా నేను బ్రతకలేనమ్మా. నన్ను వదిలేద్దని చెప్పమ్మా. మీరింటికి వెళ్లి స్నానం చేసి రండి. నన్ను నర్సు చూసుకుంటుంది. ఇంట్లో సరుకులున్నాయి, వంట చేసుకోండి. పని మనిషి లేదు, మీరే చూసుకోవాలి. రాజు కళ్ళు మూసుకున్నాడు. సుగుణ వంటింట్లో 4 కాళ్ళు 6 చేతులతో వంట చేస్తోంది. అలివేలు వెళ్లిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. 4 అయినట్లు గడియారం గంటలు కొట్టింది. అవినాష్ తలుపు తీయొచ్చు కదా. అబ్బే, ఎవడి లోకం వాడిది. మళ్లీ మోగింది బెల్లు. సుగుణ గబగబా వెళ్లి తలుపు తీసింది. అనసూయ, రవి తల్లి. రండత్తయ్య, మీకు ఫోన్ చేశారా? నేనే చేద్దాం అనుకుంటున్నా. అనసూయ చేతిలో సంచి అందుకుని పిల్లల గదిలో పెట్టింది.
ఇదంతా నిజమే? అనసూయ ఆశ్చర్యంగా నిలబడిపోయింది. సుగుణ ఇంత ఆప్యాయంగా పలకరించగలదా? ఒక్క మాట మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్లు మొహం తిప్పుకునే సుగుణ, ఎంత ప్రేమగా మాట్లాడినా లెక్క చేయనట్లుండే సుగుణ ఇలా మారిపోయిందా? నమ్మశక్యంగా లేదు. ఈ మాత్రం ఉంటే ఉన్న ఒక్క కొడుక్కి దూరంగా ఎందుకుంటుంది? తలచుకున్నప్పుడల్లా గుండె పిండేస్తుందే. ఎలా ఉన్నాడమ్మా రవి? ఏమైనా ఫోన్ వచ్చిందా? నాకు పొద్దున్నెప్పుడో వాళ్ళ ఫ్రెండ్ చేశాడు. వెంటనే బస్ ఎక్కొచ్చేసా. పర్వాలేదత్తయ్య, ఇంకా సేపట్లో వచ్చేస్తారు. ఒక గంటలోపే. సుగుణ వంటింట్లోకి వెళ్ళింది. నయమే, ఇంకొక క్షణం ఉంటే బెండకాయ ముక్కలు మాడిపోయేవే. ముక్కలు కలిపి గ్లాసులో మంచినీళ్లు తీసుకొచ్చిచ్చింది అత్తగారికి. ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంది అనసూయ. తేరుకుని మంచినీళ్లు తాగింది. బస్సులో దుమ్మంతా తల్లోనూ మొహంలోనే ఉంది. వెంటనే స్నానం చేస్తేనే కాని గదిలోకెళ్ళింది. నానమ్మ, అవినాష్ పట్టేసుకున్నాడు. ఇక్కడ ఎందుకుండవు నానమ్మ, ఎంచక్క కథలు చెప్పొచ్చు కదా కినుకుగా అన్నాడు. ఇక ఉంటాను నాన్న. అకి, అరే పడుకున్నాడా? అవేంట్రా ముళ్ళలా గుచ్చుకుంటూ బ్లాకులన్నీ తీసి సర్దింది. బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసొచ్చింది. కాఫీ కలుపుకుని తాగుదాం, తల పగిలిపోతుంది, మండుటెండ మాడిచేసింది అనుకుంటూ వంటగది దగ్గరగా వెళ్ళింది. గ్లాసులో కాఫీ తీసుకుని సుగుణ ఎదురొచ్చింది. నోట మాట్రాక చూస్తున్న అత్తగారికి కాఫీ ఇచ్చింది. రండి, ఇలా కూర్చుందాం. ముందు గదిలోకి తీసుకెళ్ళింది. కొడుకు పెళ్ళైన ఇన్నేళ్లకి తను ఎలాంటి కోడలు కావాలనుకుందో అచ్చం అటువంటి. ఎన్నాళ్ళుంటుందో ఇలా? ఆ మాటకొస్తే సుగునికే తెలీదు తన స్వభావం ఏంటో. టీవీ డ్రామాల్లోని పాత్రలతో లీనమైపోతుంటుంది. ఈ మంచి కోడలు పాత్ర ఏ డ్రామాలో ఉంది అనుకుంటూ కాఫీ చపరించింది అనసూయ. కాఫీ చాలా బాగుందమ్మా, మనస్ఫూర్తిగా అంది. ముందు గది విశాలంగా కొత్తగా ఉంది. బాగా సర్దిందే. భగవంతుడా, ఈ బుద్ధి కలకాలం ఉండేట్లు చేయి తండ్రి. అనసూయకి చాలా ఆనందంగా ఉంది. టీవీ మోత లేదు ముందు. ఇల్లు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు మూసుకుని దైవధ్యానం చేసుకుంటే ఇటువంటి జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అవినాష్ రివ్వున వీధిలోకి వెళ్ళాడు. మళ్లీ గదిలోకి వెళ్లి ఏదో తీసుకుని వీధిలోకి పరిగెత్తాడు. ఏం చేస్తున్నాడో చూద్దామనే ఉంది, కాని ఈ మోకాళ్ళు కురిచుండిపోయింది అలాగే. ఇంతలో అఖిల్ లేచాడు. చేటంత మొహం చేసుకుని నానమ్మ అంటూ ఒళ్ళో వచ్చి పడ్డాడు. కాళ్ళు చేతులు తడుముతూ నిజంగానే వచ్చిందా అన్నట్లు దూరి కూర్చున్నాడు. అనసూయకి ఎంతో హాయిగా అనిపించింది. ఇక్కడే ఉండిపోగలిగితే ఎంతో బాగుంటుంది. గ్లాస్ ఇలా ఇవ్వండత్తయ్య. సుగుణ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. చల్లని సాయంత్రం ఆహ్లాదంగా ఉంది. ఆరు బయట ఏర్పాటు చేయడం మంచికే అనుకున్నాడు మౌళి. స్టేజ్ మీద ఒక పక్కగా బల్ల మీద ల్యాప్టాప్ పెట్టుకుని అనుకున్నట్లుగా అన్నీ వస్తున్నాయా లేదా అని చూసుకున్నాడు. 4ంటికి అనుకున్నది 4:30 అవుతోంది. పర్వాలేదు, అరగంట ఆలస్యమైతేనే చల్లగాలి అందరికీ సేద తీరుస్తోంది. టౌన్షిప్ లో ప్రతి ఆదివారం ఆరు బయట సినిమా చూపిస్తారు. పెద్ద తెర ఉంటుంది. ఆ తెర మీదకే తను అనుకున్న స్లైడ్స్ వచ్చేలా చూసుకున్నాడు మౌళి. గోపాలంకుల్ రావడం మంచిదైంది. పవర్ఫుల్ మైక్రోఫోన్లు పెట్టించారు. స్టేజ్ మీద నుంచి ఒకసారి ఆడియన్స్ అందర్నీ పరికించాడు. అరవిరిసిన పువ్వుల్లా రంగురంగుల గౌన్లు, డ్రెస్సులు, మిడీలు వేసుకుని అమ్మాయిలు మౌళి చూడగానే 2 చేతులు పైకెత్తి ఊపారు. వానొచ్చే ముందు ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్లా ఉన్నారు. అబ్బాయిలు కుర్తా పైజామాలు, కుర్తాలు రంగురంగులవి, డిజైన్లు కుట్టినవి వేసుకుని మౌళి చూసినప్పుడు ఎగిరి లేచి మళ్లీ కూర్చున్నారు. గంతులేస్తున్న లేడిపిల్లల్లా ఉన్నారు. అందరూ ఏదో పెళ్లికి తయారైనట్లు తయారై వచ్చేశారు. మొదట్లో వేసిన భయం ఇప్పుడు లేదు ఉషకి, మౌళికి కూడా. స్టేజు అనుభవం బాగా ఉంది. దానికి తోడు భాష మీద ఇంగ్లీషు, తెలుగు కూడా మంచి పట్టుంది. గ్రౌండ్ వెనక గోపాలాచారి, భారతి, సివిఎల్, ఎస్ఈ రమేష్, డిఈ సుందర్ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. భారతి లేడీస్ క్లబ్ మీటింగ్కి వచ్చిన వారందర్నీ ఇటు రమ్మని చెప్పింది. ఉష మైక్ దగ్గరికి వచ్చి నిల్చుని అందర్నీ చూసింది. తర్వాత ఎవరైనా పని చేయని చేయకపోని ముందుగా తన పిలుపు విని వచ్చిన చిన్నారులందర్నీ మొహమంతా ఆనందం నింపుకుని చూసింది. అందరికీ చెయ్యూపింది. మీరంతా నా పిలుపు విని వచ్చినందుకు సంతోషం. మనం ప్రార్థన అయ్యాక మొదలు పెడదాం. అందరూ కూర్చునే చెయ్యొచ్చు అనండి అంటూ ప్రార్థన చేయించింది. అందరూ ముక్తకంఠంతో చెప్పారు. స్కూల్లో రోజూ చేసేదే కదా. 1 గంట సేపు నేను చెప్పదలుచుకుంది చెప్తాను. తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఆఖర్న అందరికీ స్నాక్స్, టీ ఇస్తారు. మృదు మధుర కంఠంతో ఉష చెప్తుంటే అందరూ ఏం చెప్తుందా అని చూస్తున్నారు. స్క్రీన్ మీద ఒక దృశ్యం కనిపించింది. చక్కగా ట్రిమ్ చేసిన లాన్సు, రకరకాల ఆకారాల్లో కత్తిరించబడిన బుష్లు, మధ్యలో పరిగెడుతున్న కుందేళ్లు, చిన్న చిన్న కొలంలు, అందులో తామర పువ్వులు. ఎలా ఉంది?
చాలా బావుందక్క. ఇప్పుడు చూడండి, మౌళి స్లైడు మార్చాడు. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డి, ముళ్ళ పొదలు, మురికి గుంటలు. చూశారు కదా, ఇది మన కాలనీ. ముందు చూసింది కొంచెం శ్రద్ధ పెట్టి బాగు చేసుకున్న కాలనీ. మనందరం చదువుకుంటున్నాం కదా. అవునక్క. ఎవరో వచ్చి ఏదో చెయ్యాలని అనుకోకుండా మనమే మన కాలనీని అలా ఎందుకు చేసుకోకూడదు? అలా ధారాళంగా సాగిపోయింది ఉష గొంతు. ఇంకా స్క్రీన్ మీద ఒక పక్క ఎగురుతున్న పాలిథీన్ కవర్లు, ఇంకో పక్క అందమైన చెత్తబుట్టలో శుభ్రం చేసి వేసిన కవర్లు. ఒక దాంట్లో రోడ్డు మీద చెత్త పోస్తోంది ఒక ఇల్లాలు. ఇంట్లో చెత్త తుడిచి అందరూ చప్పట్లు, ఉష కామెంట్స్ వింటూ. ఇంకొక దాంట్లో ఇంట్లో తుక్కంతా కవర్లో మూటకట్టి రోడ్డు చివరున్న చెత్త కుండీలో వేస్తున్న 10 ఏళ్ల పిల్ల. తళతళ అద్దంలా విమిరిసిపోతున్న రోడ్డు మీద ఖరీదైన కారులోంచి కిటికీ తలుపు తీసి బత్తాయి తొక్కలు వేస్తోన్న ఒక పెద్ద మనిషి. వెంటనే కారులో ఒక సంచి పెట్టుకుని అందులో తుక్కులన్నీ పడేస్తోన్న ఒక అబ్బాయి. టౌన్షిప్లో ఉన్న మురికాలవ ఎటువంటి అధ్వానపు స్థితిలో ఉందో చూపించాడు మౌళి. ఎంత బాగా కట్టారు మన కాలనీ, ఎంత విశాలంగా ఉంటాయి రోడ్లు, ఎన్ని చెట్లు. అసలు ఆ డ్రైనేజ్ కాలువ ప్లాన్ చేసిన తీరు చూడండి. ఎవరికి అడ్డు రాకుండా మధ్యలో నడవడానికి, కార్లు వెళ్లడానికి, సైకిళ్లకి, రిక్షాలకి, స్కూటర్లకి చిన్న చిన్న బ్రిడ్జిలు చూస్తున్నారు కదూ. మౌళి జూమ్ చేసి అవన్నీ చూపించాడు. పొద్దున్న టిఫిన్ తిన్నాక అవన్నీ ఫోటోలు తీసి కంప్యూటర్లో భద్రపరిచాడు. మనం మన కాలనీని ఇలా చేసుకుందామా? ఉష ప్రశ్న వేయగానే సింగపూర్లోని వీధులన్నీ చూపించాడు మౌళి. ఓ ఓ ఓ నిమిషం పాటు హర్షధ్వానాలు. ఇప్పుడు అందరికీ 10 రోజులు సెలవులు కదా, మొదలు పెడదామా? యా. మనం కాలనీని ఇంత శుభ్రంగా చేస్తే మన ముఖ్యమంత్రి గారు వచ్చి మెచ్చుకుంటారు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అని ప్రధానమంత్రి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం ఒక పెద్ద స్టేడియం కట్టించి మనం అడగచ్చు. ఉష ఉత్సాహంగా అంది. ఉషక్క ఐడియా చాలా బాగుంది. సెలవులన్నీ వేస్ట్గా గడిపే బదులు ఇటువంటి ఉపయోగకరమైన పనులు చేస్తే ఎంతో బాగుంటుంది. అందరం కలిసి పనులు చేస్తుంటే స్నేహబంధం కూడా గట్టిపడుతుంది. 10 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడాడు తిలక్. ఇంజనీర్ల పిల్లల్లో ఉష క్లాస్మేట్ వచ్చి మాట్లాడింది. మంచి ఉద్దేశమే, కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం అంటూ. అలా కొంతమంది ఉత్సాహంగా, కొంతమంది నీరు కారిపోతూ మాట్లాడుతుంటే 6 గంటలైంది. కమ్యూనిటీ హాల్ దగ్గర వీధుల్లోనూ దీపాలు వెలిగాయి, కానీ వెలుతురే లేదు. వెలుగంతా చెట్ల మీదే. గోపాల్ సివిల్ ఎస్ఈ కేసి చూశాడు. రమేష్ తల ఊపాడు. రేపట్నుంచి మొదలు పెడదాం. మనీ కూడా వచ్చేసింది. అయితే మనం ఇప్పుడు ఏ విధంగా చెయ్యాలా, ఎక్కడ మొదలు పెట్టాలా అనేది ప్లాన్ చేసుకోవాలి. నేనొక ప్లాన్ వేశాను. మీ అందరికి ఇష్టమైతే చెప్తాను. ఉష మాటలకి అందరూ అరిచారు ఏకకంఠంతో. చెప్పాక అప్పుడు మళ్ళీ స్లైడ్స్ చూపిస్తూ మాట్లాడింది ఉష. మన టౌన్షిప్లో ఉన్న కాలనీకి పనిచేయడానికి ఇష్టపడి వచ్చే వాలంటీర్లు ఎంతమందో చూసుకుని వాలంటీర్లని విభజిద్దాం. మొత్తం 5 కాలనీలు, 100 మంది వాలంటీర్లు ఉన్నారనుకుంటే 20 మంది ఒక గ్రూపు. అందులో మళ్ళీ 5గురు చొప్పున సబ్ గ్రూప్స్ ఉంటాయి. గ్రూపుకు ఒక లీడర్, సబ్ గ్రూప్కి అసిస్టెంట్ ఉంటారు. ప్రతిరోజు 2 గంటలు పనిచేస్తే చాలు. రోడ్లు తొడవడం, కాలువలు బాగు చేయడం మనం చేయనక్కర్లేదు. వాటికి కాంట్రాక్ట్ వర్క్ ని పెడతామన్నారు గోపాల్ అంకుల్, రమేష్ అంకుల్. మనం చెయ్యాల్సిందల్లా వాళ్ళ చేత పనులు చేయించడం. రోడ్డు మీద ఎవరు తుక్కులు, చెత్త పోయకుండా చూడడం. చెత్తబుట్టలు ప్రతి 100 గజాలకి పెట్టడం. తోట పని మనమే చేద్దాం. చెట్లు మన ఫ్రెండ్స్ కదా. చెట్లతో కబుర్లు చెప్తూ పనిచేశామంటే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. చెట్లకి ప్రాణం ఉంటుంది కదా. ఉంటుందక్క. మా టీచర్ గారు ప్రయోగం చేశారు. ఒకేసారి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు 4 లేచి అరిచారు. గుడ్. అందుకే మనం మాట్లాడుతూ ఉండాలి వాటితో. అవి స్పందిస్తాయని మన దేశ శాస్త్రజ్ఞుడే ఒక ఆయన చెప్పారు. ఎవరో తెలుసా? జగదీష్ చంద్రబోస్. కొంచెం పెద్ద పిల్లలు ముక్త కంఠంతో. వెరీ గుడ్. ఎవరైనా తుక్కు, చెత్తబుట్టల్లో, కుండీల్లో కాకుండా బయట వేసే వాళ్ళకి ఫైన్. వాళ్ళు ఎవరైనా సరే. ఆ తర్వాత మనం పాలిథీన్ కవర్లు వాడడం మానేయాలి. ఉష ఏమేం చెయ్యాలో వివరించింది. మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ పిల్లల్ని హుషారు చేస్తూ. ఒక పుస్తకం పెట్టి ఎవరెవరు వాలంటీర్లుగా చేరుతున్నారో రాయమంది. 200 మంది సంతకాలు పెట్టారు. ఉషకి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అందులో సగం మందొచ్చినా చాలు. ఇప్పుడు అందరం టిఫిన్ తిందాం. అయ్యాక ఇందులో సంతకాలు పెట్టిన వాళ్ళందరం కమ్యూనిటీ హాల్లో కలుద్దాం. ఓకే. ఇప్పుడు వాలంటీర్లు, ఇంటర్ స్టూడెంట్స్ కలిసి అందరికీ టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్లు అందించాలి. 6 గంటలకి భారతి లేచి లేడీస్ క్లబ్ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ వెనకే అందరూ బయలుదేరారు. అక్కడ భారతి తాము చేయవలసింది వివరించింది. ఒక డిఈ గారి భార్యకి అన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్. ఆవిడ కావలసిన చెట్లన్నీ మర్నాటికే తెప్పించేస్తానంది. ఒక ఆమె హార్టికల్చర్ ట్రైనింగ్ అయింది.
ఆవిడ చెట్లు ఎక్కడ ఏవి నాటాలో ప్లాన్ చేస్తానంది. మరునాడు సాయంత్రం మళ్ళీ కలుద్దామనుకున్నారు. సిఈ గారి భార్య ఏదైనా చెప్తే కాదనేవాళ్లు సాధారణంగా ఉండరు. ఆ క్రమశిక్షణ టౌన్షిప్స్ లో ఉంటుంది. లేడీస్ క్లబ్బు, కమ్యూనిటీ హాలు అన్నీ ఒక ఆవరణలోనే ఉంటాయి. ఆఫీసర్స్ క్లబ్బు మాత్రం వేరే ఉంటుంది. అక్కడ కార్డ్స్, అప్పుడప్పుడు డ్రింక్స్ కూడా ఉంటాయి. అందుకే దూరంగా ఉంటుంది. కమ్యూనిటీ హాల్లో గొడవంతా వినిపిస్తోంది. గ్రూప్ లీడర్లని ఎన్నుకోవడం, ఏ గ్రూప్ ఎక్కడ పని చేయాలో వంటి చర్చలు, మరి వాదోపవాదాలు ఉంటాయి కదా. బెస్ట్ గ్రూప్ కి సిఈ గారు అవార్డు ఇస్తారట. ఉష మొత్తం అందరికీ లీడర్, మౌళి సలహాదారు, తిలక్, సరోజిని, అపర్ణ అలా గ్రూప్ లీడర్స్ అందర్నీ విడగొట్టి మరునాడు పొద్దున్న 9ంటికి అక్కడే కలవాలని చెప్పి పంపేసింది ఉష. అప్పుడు రాత్రి 9 అయింది. జానకి ఇంట్లోకొస్తుండగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేసి చుట్టేశారు. వాళ్లను వదిలి ఎన్నో రోజులైపోయినట్లుంది జానకికి. వరండాలోనే కూలబడిపోయింది. అపురూపంగా దగ్గరికి తీసుకుని, అమ్మా ఎక్కడికెళ్ళావు? మనింటికా? చిట్టి అడిగింది. లేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళాను. నాన్నకి ఆయ అయింది. ఆయా? నాన్నకా? పోలీస్ అంకుల్కి మనల్ని కొట్టినట్లు తెలిసిందా? కర్ర పట్టుకుని కొట్టారా? రోజూ నాన్న ఆఫీస్కి వెళ్ళాక పోలీస్ అంకుల్కి చెప్తానంటుంది చిట్టి. లేదు లేదు, జ్వరం వచ్చింది. నానమ్మ తాతయ్య వచ్చారు, అందుకే నేను వచ్చేసా. నానమ్మ, అయితే మన ఇంటికెళ్ళిపోదామమ్మా. తాతయ్య నా కోసం ఏం తెచ్చారో? రేపు వెళదాం చిట్టి, అల్లరి చేయకుండా ఆడుకో వెళ్ళి. చక్రపాణి పిల్లలిద్దరినీ తోటలోకి పంపి జానకిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఎలా ఉందండి? ఎంతసేపు చేశారేం? సుభద్ర ఆదురుద్దాగా అడిగింది. అరుణ అందరికీ టీ తెచ్చిచ్చింది. టీ తాగాక జరిగింది చెప్పాడు చక్రపాణి. రేపు అందరూ కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించుకోవచ్చు. కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నయ్య. అరుణ అంతా విని అంది. గోపాల్ ఇంకా రాలేదమ్మా? రాలేదన్నయ్య. కమ్యూనిటీ హాల్లో ఏదో మీటింగ్ అట. రాత్రి 9 దాటేటట్లుంది. మీరు కూడా వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను కాసేపు పడుకుంటానమ్మా. చక్రపాణి వెళుతూనే మంచం మీద వాలిపోయాడు. అలసిన శరీరం, మనసు వెంటనే సుషుప్తిలోకి వెళ్లిపోయాయి. జానకి, సుభద్ర వెళ్లి అరుణకి వంటలో సాయం చేయసాగారు. అలివేలు పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, రవిసార్ వచ్చేశారు. ఇప్పుడే అంబులెన్స్ వారింటి ముందు ఆగింది. నేను వెళ్తానమ్మా. సరే, వెళ్ళొచ్చి ఎలా ఉన్నారో చెప్పు. ఒక్క గెంతులో ఇంట్లోంచి బయటపడింది అలివేలు. ఏమైందరుణ? రవెవరు? సుభద్ర బియ్యంలో బెడ్డలేరుతూ అడిగింది. తనకి తెలిసినంతవరకు జరిగిందంతా చెప్పింది అరుణ. నిన్నంతా ఒకటే హడావిడనుకోండి. పొద్దున్నే ప్లాంట్కి వెళ్ళగానే ప్రమాదం. అది అంతా సర్ది టీంని వ్యాగులు లాగిపోయిన దగ్గరికి పంపారు. రాత్రి అక్కడి నుంచి ఎమర్జెన్సీ. తెల్లవారులు నిద్ర లేదనుకోండి. ఈ ప్లాంట్లో ఉద్యోగాలంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏదేమైనా ఎటువంటి పరిస్థితి వచ్చినా ప్లాంట్లోంచి కరెంటు పంపాల్సిందే. ప్రతి ఒక్కరూ తప్పుబట్టేవాళ్లే. దానికి సాయం మాగోలొకటి. పొద్దున్నే లేపేశాం అన్నయ్య గారిని. సుభద్ర నొచ్చుకుంటూ అంది. అదేం పర్వాలేదండి. ఆ అమ్మాయి జీవితం చక్కబడితే అంతే చాలు. ఈ శ్రమంతా మటుమాయం అయిపోతుంది. అరుణ మాటలకి పేలవంగా నవ్వింది జానకి. ఏం కాదమ్మా జానకి, అంతా సర్దుకుంటుంది. అసలు నువ్వు ఇదివరకే ఇక్కడికి వచ్చుంటే ఈ పాటికి అంతా సరిచేసేవారు. అప్పటికే మేం తెలీదనుకో. తెలియకపోయినా కూడా సీగారి దగ్గరికి వెళ్ళుండాల్సింది. సరే, మాకు ఏమీ చెప్పలేదన్నాళ్ళు. ఏమాత్రం గ్రహించినా ముందే ఆగిపోయింది సుభద్ర. ఏదో అనుకుంటాం కానీ దేనికైనా సమయం రావాలి. ఏది, మేం ఈ మధ్యనే కదా ఇక్కడికొచ్చాం. అరుణ కూర తరిగి లేచింది. సీతాలు మధ్యాహ్నమే వెళ్ళిపోయింది, ఇంటికి చుట్టాలొచ్చారంటూ. చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మమ్మ, బుజ్జి కనిపించట్లేదే. జానకి ఒక్క ఉదుటున లేచింది. నువ్వేం చేస్తున్నావే? చెల్లిని చూసుకోవద్దా? వీధి వరండాలోకెళ్ళింది. గేటు ఓరగా తీసింది. అలివేలు వేసినట్లు లేదు. చెప్పులేసుకుని జానకి వీధిలోకి పరిగెత్తింది. సుభద్ర గబగబా గదిలోకి వెళ్లి చక్రపాణిని లేపింది. ఒక క్షణం చక్రపాణికి తాను ఎక్కడున్నాడో ఏం వింటున్నాడో అర్థం కాలేదు. అరే, అంత చూసుకోకుండా ఏం చేస్తున్నారే? గట్టిగా అరిచాడు. స్వతహాగా నెమ్మదస్తుడతను. గొంతుకు పొడరిపోయినట్లయింది. సుభద్ర మంచినీళ్లు తీసుకొచ్చిచ్చింది. గ్లాసు కిందకు దించకుండా గటగటా తాగి బయటికి పరిగెట్టాడు చక్రపాణి. జీపుని డ్రైవర్ని పంపమని గోపాలాచారికి ఫోన్ చేసింది అరుణ. అక్కడే చుట్టుపక్కలే ఉంటుందిలే, నే వస్తున్నా. గోపాలు బొంగురు గొంతుతో అన్నాడు. అప్పుడే చీకటి పడుతోంది. మసక దీపాల వెలుతురు. 2 ఏళ్ల పిల్లని పట్టుకోవడం కష్టమే. రమేష్కి, సుందర్కి చెప్పి జీపులో బయలుదేరాడు. గోపాల్ మధ్యాహ్నం కూడా విశ్రాంతి తీసుకోలేదు. తలంతా దిమ్ముగా ఉంది. ఉన్న సమస్యలు చాలనట్లు ఇదొకటి. జానకి హాస్పిటల్లోనే ఉందా? ఏమీ అడగలేదు. దారిలో అంతా చూసుకుంటూ ఇంటికెళ్ళాడు. ఎప్పటినుంచి కనిపించడం లేదు. ఆఖరుగా ఎవరు చూశారు? వరుసగా ప్రశ్నలేశాడు.
జానకి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి కనిపించకుండా పోయినప్పటికీ 10 నిమిషాలు కూడా గ్యాప్ లేదు. తర్వాత అలివేలు వెళ్ళింది. అలివేలు ఎక్కడికి వెళ్ళింది? రవి ఇంటికి వెళ్ళిందని అరుణ చెప్పగానే జీపెక్కి పోనీమన్నాడు. అతని బుర్ర పనిచేయడం మానేసింది. ఎక్కడికి సార్? రవి డిఈ గారిలు తెలుసా? డ్రైవర్ని అడిగాడు. తెలుసు సార్, ఇప్పుడే అంబులెన్స్ వెళ్ళిందటు. అంబులెన్స్ ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చేశారు సుగుణ, అనసూయ, అవినాష్, అఖిల్. తలుపు తీయగానే అందరూ గుంగుడారు. పక్కకి జరగండమ్మా. చైతన్య, రహీం అంబులెన్స్లోంచి కిందకి దిగుతూ అన్నారు. ఆంజనేయులు, భీమారావు వెనకపక్క, ముందు చైతన్య, రహీం పట్టుకుని స్ట్రెచ్చర్ దించారు. సింగు, రవి బ్యాగు, మేల్ నర్సు, ఐవి సెట్టు పట్టుకుని దిగారు. అమ్మా. రవి కళ్ళు తెరిచి అనసూయను చూసి అన్నాడు. అనసూయ కళ్ళ నిండా నీళ్లతో వెళ్లి చేయి పట్టుకుంది. అవినాష్ దూరంగా నిల్చుని చూస్తున్నాడు. అతి మెల్లగా రవికి నొప్పి కలకుండా తీసుకెళ్లారు. తలుపు దగ్గరగా వెళుతూనే రవి కళ్ళు ఆశ్చర్యంతో, ఆనందంతో పెద్దవయ్యాయి. 2 పక్షులు వెల్కమ్ హోమ్ డాడీ అని రాసున్న బోర్డు ముక్కలతో చెరో పక్కన పట్టుకుని ఉన్నట్లు డ్రాయింగ్ వేసిన పేపర్ అతికించుంది తలుపు మీద. 2 పక్షుల మీద అవినాష్, అఖిల్ అని పేర్లు రాసున్నాయి. స్కూల్ నుంచి వచ్చాక నువ్వు చేసిన పనిదా? అనసూయ అడిగింది. అవినాష్ సిగ్గుగా నవ్వాడు. తలుపు తీసి పట్టుకున్న సుగుణం చూసి నీరసంగా చెయ్యి పైకెత్తి ఊపాడు రవి. సుగుణ తలదించుకుంది. అతను వెళ్లేటప్పుడు చెప్పినా తలుపు వరకు కూడా వెళ్లలేదు అనుకుంటూ స్ట్రెచ్చర్ని తమ గదిలోకి తీసుకెళ్లమంది సుగుణ. తీరుగా సర్దున్న గదిని చూసి ఇది తమిళ్లేనా అనుకున్నాడు రవి. మంచం మీద ఒక పక్క రవికి అనుకూలంగా సర్దుంది. కాళ్ళ దగ్గర ఎత్తుగా దిళ్ళు, తల దగ్గర ఆనుకోవడానికి వీలుగా దిళ్ళు. నెమ్మదిగా రవిని మంచం మీదకి చేర్చారు. కాలు సర్దబోతుంటే అమ్మా అని గట్టిగా మూలిగాడు. సుగుణ ఆదురుదాగా దగ్గరకొచ్చింది. ఇంట్లో కడుగు పెట్టగానే విమలకి కళ్ళు తిరిగినంత పనైంది. ఎక్కడవక్కడ పడేసున్నాయి. సగం తోమిన అంట్ల గిన్నెలు వంటింట్లో అట్టలు కట్టిపోయాయి. ముందు గదిలో కుర్చీలన్నీ తలకిందులుగా పడేసున్నాయి. భోజనాలు చేసే వరండాలో నేతి గిన్నె గోడకి కొట్టుకుని గోడంతా నేతి మరకలు. వరండాలో నూనె ఒలికిపోయి కాలేస్తే జరున జారెట్లుంది. పిల్లల గదిలో, రాజు గదిలో చంద్రవంద్రగా బట్టలు. హడావిడిగా చేతికందిన బట్టలు సర్దుకున్నట్లుంది. అలమరాలో బట్టలన్నీ కింద మీద పడున్నాయి. వంటింట్లో సరుకులైతే ఉన్నాయి కానీ కూరలేం లేవు. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థమవలేదు. శేషగిరి బజారుకు వెళ్లి కూరలు, పాలు పట్టుకొచ్చాడు. కాఫీ తాగితే కాస్త బుర్ర పనిచేస్తుందేమో. డికాషన్ వేసి వంట చెయ్యాలి కనుక రణరంగంలా ఉన్న వంటలు సర్దడం మొదలుపెట్టింది విమల. కాఫీ తాగి శేషగిరి సాయం చేస్తుండగా వంట ముగించి ఇల్లు ఒక మాదిరిగా సర్దేసరికి నడుం పట్టేసింది. మోకాళ్ళు నలిపేస్తున్నాయి. అమ్మో, ఈ చాకరీ నా వల్ల కాదు. పని మనిషి లేకుండా అంత పని చెయ్యాలంటే ఇంత అడ్డదిడ్డంగా ఎలా ఉంటారో మనుషులు. కోడల మీద పీకల దాకా కోపం వచ్చింది విమలకి. కానీ ఆలోచిస్తే ఆ అమ్మాయి తప్పు ఎంతవరకు ఉంది? జానకి మీద జాలేసింది. అయితే వీడేం మారలేదన్నమాట. వెర్రి కోపం, కనిపించినవన్నీ విసిరేయడం. చిన్నప్పటినుంచి అంతే. ఒకసారి వాడికంటే ముందు తను అన్నం తిందని ఎంత గొడవ చేశాడు. జ్వరం వచ్చి తగ్గిందిరా, నీరసంగా ఉందని తిన్నా అని చెప్పినా వినలేదు. తినదంతా కక్కు అని కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరేశాడు. అప్పుడు శేషగిరి లేడు కనుక సరిపోయింది. ఉంటే ఎన్ని దెబ్బలు తినేవాడో. చివరికి నోట్లో వేళ్లు పెట్టుకుని అంతా కక్కే వరకు ఊరుకోలేదు. విమల ఆలోచిస్తుంటే ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. పెళ్లి చేస్తే మారతాళ్లే అనుకుంది. మళ్ళీ బయట అందరితో నిక్షేపంగా ఉండేవాడు. ఇంటికొచ్చేసరికి దెయ్యం పట్టినట్లు చేసేవాడు. తనని చూస్తే మరి వీడిని, వీడి సంసారాన్ని సరిచేయడమెలా? పశ్చాత్తాపడుతున్నట్లు కనిపిస్తాడు. కాని ఎప్పుడు తెక్క తిరుగుతుందో చెప్పలేం. ఏం చెయ్యాలి? తల పట్టుకుని కూర్చుంది విమల. శేషగిరి మొదట్నుంచి ఏమీ పట్టించుకునేవాడు కాదు. రాజు తర్వాత మళ్లీ కానుపు రాకపోవడంతో తను పూర్తిగా వాడితోనే గడపడం అలవాటు చేసుకుంది. ఎప్పుడైనా సమయం చిక్కి తామిద్దరూ సరదాగా ఉంటే రాజు సహించేవాడు కాదు. బల్ల మీద తలపెట్టి పడుకున్న విమలకి నుదురు మీద ఎత్తుగా తగిలింది. ఒకసారి రాజుగాడు పాలు తాగి కప్పు విసిరేస్తే చిట్లిందక్కడ. కుట్లు వేయాల్సొచ్చింది. తలుచుకుంటుంటే ఆపుకోలేని దుఃఖం వచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తుంటే శేషగిరి పక్కనే కూర్చుని ఓదార్చాడు. తగ్గిపోతుందిలే విమల, ఊరుకో. అది కాదండి నా బాధ. వీడు చిన్నప్పటినుంచి ఇంతే. రాజు సంగతులన్నీ ఒక్కొక్కటే చెప్పుకొచ్చింది. ఏదో చిన్నతనం అనుకున్నాను. అప్పుడప్పుడు తిక్కబెడుతుంటే ఇంత తీవ్రమైన సమస్య. ఇలాని చెప్పలేదేం విమల. డాక్టర్కి చూపించేవాళ్ళం కదా. నా దగ్గర అంత చేటు చేయలేదే ఎప్పుడు. మీరున్నప్పుడు బుద్ధిమంతుడిలా మారిపోయేవాడు. చాడీలు చెప్పి కొట్టించినట్లు అవుతుందేమో అని భయపడ్డాను. డాక్టర్కి చూపిస్తే తగ్గుతుందా? వెక్కుతూ అడిగింది. తప్పకుండా. మంచి సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకువెళదాం.
జీపు రవి ఇంటి ముందుకు రాగానే రివర్స్ చేస్తున్న అంబులెన్స్ కనిపించింది. వెనకే బుజ్జి అయోమయంగా నడుస్తూ. ఒక్క క్షణం ఆగితే వెనక చక్రం దాని మీద నుంచి వెళ్ళిపోయేదే. అదృష్టవశాత్తు అప్పుడే ఇంట్లోంచి బయటకొచ్చిన రహీం చూశాడు. ఒక్క గంతులో బుజ్జినెత్తుకుని పక్కకు పడ్డాడు. జీపు కీచుమంటూ ఆగింది, సడన్ బ్రేక్ వేస్తూ. అంబులెన్స్ డ్రైవర్ రహీం పడిపోవడం సైడు మిర్రర్లోంచి చూసి ఆపి కిందకు దూకాడు. సార్, ఈ పాప కనిపించలేదు సార్, ఏడుపు గొంతుతో అన్నాడు. ఇంత పెద్ద వెహికల్ రివర్స్ చేస్తూ ఎవరినైనా గైడ్ చేయమనద్దయ్యా. చటుక్కున వెనక్కి వెళ్ళిపోవడమే. ఏం నేర్చుకున్నారు మీరు? గోపాలాచారి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు. రహీం పక్కకు దొర్లి పాపను ఎత్తుకుని లేచాడు. మోచెయ్యి మోకాలు దూకుపోయింది. బొటనవేలు రాయికి తగిలి చిట్లింది. పక్కనే అంబులెన్స్ దగ్గరే పడ్డాడు కనుక అందులో ఉన్న మేల్ నర్స్ డ్రెస్సింగ్ చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి యాంటీ టిటనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు. పిచ్చిదానిలా వీధులు తిరుగుతున్న జానకి అక్కడ హడావిడి చూసి గబగబా వచ్చి బుజ్జినెత్తుకుంది. గోపాల్తో మాట్లాడి అంబులెన్స్ తీసుకుని డ్రైవరు మేలు నర్సు వెళ్లిపోయారు. తల్లి, జీపు దిగి చక్రపాణి పిలిచాడు. పాణి, మీరింటికి వెళ్ళండి, నేను రవిని చూసి వచ్చేస్తాను, నడిచొస్తాలే. గోపాల్ రవి ఇంటికేసి తిరిగి అన్నాడు. ఆంజనేయులు వాళ్ళు వెళ్ళాక తలుపు వేయడానికి బయటకొచ్చిన సుగుణ జరిగిందంతా చూసింది. మీరు కూడా లోపలికి రండి, మంచినీళ్లు తాగి వెళుదురుగాని. చక్రపాణిని జానకిని లోపలికి పిలిచింది. అందరూ లోపలికి వెళ్లి ముందు గదిలో కూర్చున్నారు. అవినాష్ గ్లాసులో నీళ్లు తెచ్చి అందరికీ ఇచ్చాడు. అఖిల్ వచ్చి బుజ్జిని పలకరించి వాడి బొమ్మలు తెచ్చిచ్చాడు. ఇద్దరూ ఆడుకుంటుంటే జానకిని కూర్చోమని గోపాల్ని లోపలికి తీసుకెళ్ళింది సుగుణ. సార్, మీరా? రవి లేవబోయాడు. ఆగవయ్య హీరో, లేవకో అన్నాడు గోపాల్. ఆ రాత్రి టౌన్షిప్లో రకరకాల ఆలోచనలతో అందరూ ఒక నిశ్చయానికొస్తూ గాఢంగా నిట్టూర్చే నిద్రకు ఉపక్రమించారు. మౌళి, నేననుకున్నదంతా నిజంగా జరుగుతోందా? ఊహించిందానికంటే ఎక్కువ స్పీడుగా జరిగిపోతున్నాయి. ఎంతో ప్లాన్డ్గా కట్టిన ఈ టౌన్షిప్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకోవడం, అది వెంటనే రూపుదిద్దుకోవడం నమ్మశక్యంగా లేదు. అన్నింటికంటే ముఖ్యం ఉషతో సాంగత్యం, సాన్నిహిత్యం పెరగడం. పేరెంట్స్ కూడా ఏ అభ్యంతరం ఉండదు. ఇద్దరు ఫ్రెండ్స్, పైగా కులం కూడా ఒకటే. నిజంగానే నేను చాలా లక్కీ. ఎప్పుడో సమయం చూసుకుని ఉషతో అంకుల్తో మాట్లాడేయాలి. ఉష, ఓహ్ ఏంటో ఆనందంతో నిద్ర రావట్లేదు. ఏదో సోషల్ వర్క్ చెయ్యాలని ఎప్పటినుంచో ఉందా? అది మౌళి తోవ చూపిస్తే కాని తెలియలేదు. ఏదైతేనేం థ్యాంక్స్ టు మౌళి. అతను చూపించిన స్లైడ్స్ ఇంకా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. అవును, ఈ పిల్లలు ఈ వేళ చూపించినంత ఉత్సాహం రోజు చూపిస్తారా? పొద్దున్నే వెళ్లి ప్లాన్లు తయారు చేస్తుంటే ఒక్కొక్కళ్లకు చెప్పుకుని వచ్చేస్తారు. ఇటువంటి కాలనీల్లో అదే అడ్వాంటేజ్. అసలు ఈ మౌళి ఏంటో 3 నెలల ముచ్చటకి ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు. తనవి అతనివి ఐడియాస్, వ్యూస్ చాలా వరకు కామన్ గా ఉన్నాయి. తనంటే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడా ఏమో, వెయిట్ అండ్ సీ. ఇంక పడుకోవాలి బాబు, తెల్లవారి బోల్డ్ పనుంది. సుధీర, రేపే ప్రయాణం. వేణు కూడా సాయంత్రానికి వచ్చేస్తాడు. అబ్బా, ఎన్నో నెలలైనట్లుంది. బొబ్బులుగాడిని మిస్ అయిపోతున్నాడు పాపం. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పడుస్తోంది. మౌళికి ఏమిచ్చినా రుణం తెరదు. అన్నట్లు ఉషని మౌళికి సజెస్ట్ చేస్తే వెళ్లేలోగా రేపే అత్తయ్యగారితో మాట్లాడాలి. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు, అచ్చం తమలాగే. భారతి, అబ్బా ఏం వచ్చారు పిల్లలు ప్రవాహంలా. టౌన్షిప్ వదిలేలోగా ఒక మంచి పని చేయడానికి అంకురార్పణ జరిగింది. మౌళి ధర్మమాని. క్లబ్లో కూడా చాలా మంది పాజిటివ్గానే ఉన్నారు. ఉష పెళ్లి చేసేస్తే బాధ్యతలన్నీ ఒక కొలికొచ్చినట్లే. శ్రీనివాస్, అమ్మయ్య, ప్రస్తుతానికి ప్లాంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్లే. అన్ని స్టేషన్లు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నాయి. ఇలాగే నడిస్తే తమ ప్లాంట్కి అవార్డు రావడం షూర్. నిన్న మొన్నటి టెన్షన్స్ తలచుకుంటే ఇప్పటికీ గాబరాగానే ఉంటుంది. అదృష్టం బాగుండి రవికేం కాలేదు. ఇంకెప్పుడు తమ స్టాఫ్కి అటువంటి పనులు చెప్పకూడదు. వీర్రాజు భార్యకి ప్రయారిటీలో అపాయింట్మెంట్ ఇచ్చేయాలి. రాజుకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తెప్పించాలి. అటువంటి వాళ్ళు ప్రొడక్షన్లో ఉంటే డేంజర్. గోపాల్ లేకపోతే ఈ 2 రోజులు తను తట్టుకోలేకపోయేవాడే. అతన్ని చూస్తుంటే ఎవరో దగ్గర వాళ్ళని చూసినట్లు అనిపిస్తోంది. పిల్లల ప్రాజెక్ట్, ఆహా, మంచి పనికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మౌళి బాగా కలిసిపోయాడు అందరితో. సివిల్ డిఈతో రేపు మాట్లాడాలి. గోపాలాచారి, అబ్బా 2 రోజులు ఎంత హెక్టిక్ అయిపోయిందో. రేపు చేయాల్సిన పనులు, ప్లాంట్ ప్రస్తుతానికి పర్వాలే. ఆ టెంపరీ స్టాఫ్ని పర్మనెంట్ చేయాలి. దాని సంగతి ముందు ప్రయారిటీ. ఆర్డర్స్ ఎక్కడున్నాయో, ఏ స్టేజిలో ఉన్నాయో. పాపం పాణి, ఈ వయసులో పిల్లల బాధ్యత మళ్ళీ స్క్వేర్ వనకొస్తే తట్టుకోవడం కష్టమే. రేపు ఆ రాజు పేరెంట్స్తో మాట్లాడి తేల్చేయాలి.
సాయంత్రం కమ్యూనిటీ హాల్ దగ్గర పిల్లలకి వీలైనంత సపోర్ట్ ఇవ్వాలి. నిద్ర పట్టేసి ఒక 6 గంటలు అన్నీ మర్చిపోగలిగితే. అరుణ ఈ వేళంతా ఇంట్లోనే సరిపోయింది. పాపం సుభద్ర ఎంత కలుపుగోలుగా ఉంది. జానకి జీవితం బాగుపడితే బాగుండును. పిల్లల్ని చూస్తుంటే జాలేస్తోంది. రేపైనా సిఈ గారి భార్య దగ్గరికి వెళ్ళాలి. ఏమనుకున్నారో ఏంటో. రేపొద్దున టిఫిన్ నిద్ర. చక్రపాణి ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా నిస్తేజం వచ్చేస్తోంది. ముత్యాల్లాంటి పిల్లలనుకుంటే ఎలా అయిపోయింది? రేపనేది పెద్ద ప్రశ్న అయిపోయింది. కళ్ళు మండిపోతున్నాయి. నిద్రొస్తే బాగుండు. రేపటికి కాస్త ఓపికొస్తుంది. సుభద్ర అదృష్టవంతులు. అప్పుడే గురు పెట్టేస్తున్నారీయన. ఎన్ని సమస్యలున్నా నిద్ర పట్టదనే బాధ లేదు. తల్లి కాపురం బాగుచేయ భగవంతుడా. నీ కొండకొస్తాం వెంకన్న బాబు నడిచి. అయ్యయ్యో ఏదో అనేశాను. మోకాళ్ళు నలిపేస్తున్నాయి. అయినా తప్పదు, ఎక్కాల్సిందే. జానకి మనసు మెదడు మొద్దుబారిపోయాయి. అసలేం జరుగుతోంది? అమ్మో నా పిల్లలు. వాళ్ళని ఎక్కడికైనా దూరంగా తీసుకుపోయి. కళ్ళు మూసుకుపోతున్నాయి. డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రం పనిచేస్తున్నట్టుంది. రాజు ఇంకా రాదనుకున్న జానకొచ్చింది. అంతే చాలు. ఇంకా ఏమైనా కోపం తెచ్చుకోను. అమ్మ చూసుకుంటుంది ఏం చెయ్యాలో. ఇంకా ఆయాసంగా ఉంది. చిట్టి బుజ్జి రానేలేదు. చూడగానే మంచకింత దాక్కుంటారు. ముందా భయం పోగొట్టాలి. సిస్టర్ సెడిటివ్ ఇవ్వవా? విమల రాజుకి నయమయ్యాక హైదరాబాదు ట్రాన్స్ఫర్ అడగాలి. ఒంట్లో బాగోలేదంటే ఎవరు? జానకి వాళ్ళ అమ్మా నాన్నల్ని వీళ్ళకి దగ్గరగా ఉండమని బ్రతిమలాడి రాజుకి ట్రీట్మెంట్ ఇస్తే బాగుపడతాడు. మధ్యాహ్నం అంతా గతుకుల రోడ్డు మీద ఎర్రబస్సు ప్రయాణం. ఒళ్ళంతా హోనం. దానికి తోడు ఇంటి పని. రేపు పని మనిషిని చూడాలి. పాపం ఈయన కూడా అలసిపోయారు. వచ్చే వయసా పోయే వయసే. సుగుణ రవిని చూస్తుంటే ఏడుపొస్తోంది. ఎన్నాళ్ళు అతని మీద వదిలేసి ఒకవేళ ఏమన్నా అయ్యుంటే పిల్లలకి నాకు దిక్కెవరు? మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చారేమో. పసిపిల్లాళ్లా నిద్రపోతున్నాడు. ఛ ఎంత ఫూలిష్గా ఉన్నాను. గట్టిగా లెంపలు వాయించుకుంటేనే కాని బుద్ధి రాదు. అబ్బా పొద్దట్నుంచి ఎంత పనిచేశానో. నేనేనా? విచిత్రంగా ఎక్కడా నొప్పేలేదు. అయినా చేసే వయసే కదా. ఎందుకో కూర్చున్న చోటు నుంచి లేవబుద్ధి వేయలేదెన్నాళ్ళు. ఈ బద్ధకం వదిలించుకోవాలి ముందు. బుజ్జుముండ అవినాష్ గాడు ఎంత చక్కగా పెయింట్ వేశాడు. ఇంకా వాళ్లతోనే గడపాలి ఎప్పుడు. అత్తయ్యని అడిగి రకరకాల వంటలు నేర్చుకోవాలి. మళ్ళీ సంగీతం మొదలు పెట్టాలి. గుడ్ ఐడియా. అనసూయ అమ్మా కనకదుర్గమ్మ తల్లి, రవికి తొందరగా నయమేట్లు చూడు తల్లి. వాడు నయమవగానే అందరూ నీ కొండకొస్తాం. కోడలికి కాస్త మంచి బుద్ధిచ్చావంటే ఇంకేం అడగను. అప్పుడు ఇక్కడే పిల్లల్ని కళ్ళ ముందు చూసుకుంటూ కాలం గడుపుతా. అత్యాస అనుకుంటున్నావా? నువ్వు తలచుకుంటే చేయలేంది ఏముంది తల్లి. లక్ష్మమ్మ పోయినాడు పోయాడు. పెద్దయ్య గారు వీర్రాజు పోయాడని బాధపడకు లక్ష్మమ్మ. నీకు ఉద్యోగం వేయిస్తా అన్నారు కదా. పిల్లల్ని చూసుకుంటూ బతకాలి. అయినా ఆడుండి చేసిందేముంది? తాగొచ్చి తనడమే కదూ. ఇప్పుడు అవన్నా తప్పుతాయి. ఆడి మంచం మీద పండుకుని కళ్ళు మూస్తే రేపు సానా పనుంది. 3 నెలల తర్వాత లక్ష్మమ్మక్క గట్టిగా పిలుస్తూ వచ్చాడు రాములు. వెనకగా నారాయణ సంతోష్ చేతిలో ఏదో కాగితం పట్టుకుని. ఎసట్లో బియ్యం పోస్తున్న లక్ష్మమ్మ తలెత్తి చూసింది. నీకు పర్మనెంట్ పోస్టింగ్ వచ్చిందక్క. దీని మీద ఏలుముద్రై సిఈ గారి ఎస్ఈ గార్ల గదులు వరండాలు ఓడవడం, నీళ్ళయ్యి పెట్టడం, స్వీపర్ జాబు. నెలకి 5-6 వేలొస్తాయి. వాటర్లో కూడా ఉండొచ్చంట. లక్ష్మమ్మ బియ్యం ఎసట్లో పోసేసి చేతులు చీరకొంగి తుడిచేసి వేలుముద్ర వేసింది నారాయణిచ్చిన కాగితాల మీద. ఎట్టయిందిరా? నమ్మలేనట్లు చూస్తూ అడిగింది. ఆ ఇంజనీర్ సారిదే తప్పంటక్క. అందుకే బావ తాగింది తక్కువనే అని డాక్టర్ బాబు సర్టిఫికెట్ ఇచ్చిండు. దానికోసమని నారాయణన్న సంతోషన్న తెగ తిరిగిండ్రనుకో. రాములు అన్నాడు. ఆ దేవుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని. లక్ష్మమ్మ 2 చేతులు జోడించంది. రవి కాలు బాగైపోయింది. కంట్రం ఏదో సాగిందట. కొద్దిగా ఈడుస్తూ నడుస్తున్నాడు. జనరల్ షిఫ్ట్ లో వేశారు. సాయంత్రం 5:10కి ఇంటికొచ్చాడు రవి. ఆఫీసులో చేరిన మొదటి రోజు. వస్తూనే హాల్లో దృశ్యం చూసి అలా సోఫాలో కూర్చుండిపోయాడు. అఖిల్ చాప మీద కూర్చుని డ్యాం కడుతున్నాడు. నానమ్మ బొత్తాయి తొనలు వలిచి నోట్లో పెడుతుంటే అవినాష్ బల దగ్గర కూర్చుని హోంవర్క్ చేస్తున్నాడు. మధ్యలో టీవీ కేసి దొంగచూపులు చూస్తూ, అత్తయ్య చూడండి, మిస్ అవ్వద్దు, ఎంత బాగా చేస్తున్నారో సుగుణంటుంటే అందరూ టీవీ పక్కకు తిరిగారు. బొమ్మరిల్లు డీవీడీ నడుస్తోందక్కడ. రవి తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఏమైంది రవి? తలనొప్ప? కాఫీ తెస్తానుండండి. సుగుణ డీవీడీ పాజులో పెట్టి లేచింది. రాజుని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. శేషగిరి కొన్న ఫ్లాట్లో జానకి పిల్లలతో చక్రపాణి సుభద్ర వచ్చి ఉంటున్నారు. రాజుని సైకియాట్రిస్ట్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మామయ్య మీరు అత్తయ్య ఇక్కడే ఉండిపోండి. పిల్లలకి బాగా అలవాటైపోయారు. జానకి కూడా ధైర్యంగా ఉంటుంది.
క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ తన కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకుంటున్న రాజు ఒకరోజు అన్నాడు చక్రపాణితో. జానకి సాయం చేస్తూ ఒక పూట వంట చేస్తుంటే సుభద్రకు కూడా హాయిగా ఉంది. రఘు రమ్మని పిలిస్తే కూడా రామని చెప్పేశారు. అంతగా పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు సరిపోదనుకుంటే పక్కనే 2 గదులు అద్దెకి తీసుకుని జానకి దగ్గరే ఉంటామని చెప్పేశారు. రఘు కోపగించుకుని వెళ్లిపోయాడు. చైతన్య, ఆంజనేయులు, సింగ్, రహీం, భీమారావు, రవి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రతి ఆదివారం 2 గంటలైనా కలిసి గడుపుతున్నారు. కబుర్లు చెప్పుకుంటూనో సరదాగా కార్డ్స్ ఆడుకుంటూనో ప్రతి 2 నెలలకి కుటుంబాలతో ఎక్కడికైనా పిక్నిక్ వెళదామని అనుకున్నారు. ఒకసారి డ్యాం దగ్గరికి వెళ్ళొచ్చారు కూడా. సాయంత్రం 4 అయింది. చక్కగా తయారయ్యి కాకి యూనిఫామ్ లాంటి బట్టలు వేసుకుని చెరోకర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు 2 12 ఏళ్ల అబ్బాయిలు. ఆటో దిగి రోడ్డు మీద అరటిపండు తొక్కవేస్తున్న ఒక లాల్చీ వాళ్ళ దగ్గరికి. అంకుల్, 5 రూపీస్ ఫైన్. పుస్తకం తీసి రాస్తూ అడిగాడు ఒక పిడుగు. ఎందుకురా? మా ఊళ్ళో రోడ్డు మీద తుక్కు వేయడం క్రైమ్ అంకుల్. ఎవరు చెప్పింది? రోడ్డమేనా మీ బాబుగడి సొత్తా? వీరావేశంతో అడిగాడు లాల్చీ. అవును, మా సొత్తే, లేకపోతే మీ బాబుగారి సొత్తా? తిలక్ జమాజెట్టి లాంటి 10 మంది కుర్రాళ్లతో వచ్చి అన్నాడు. సరే సరే అంటూ 5 రూపాయలు సమర్పించుకున్నాడు లాల్చీ. ఆంటీ ఆంటీ గాబరా గరిచింది పక్కింటి 16 ఏళ్ల అమ్మాయి. పాలిథీన్ బ్యాగ్స్ 10 మూట కట్టి ఇంట్లో తుక్కుతో సహా వీధి కాలవలో పడైపోతున్న ఇల్లాలు ఆగిపోయింది. అందులో వేస్తే మీరే దిగి తీయాలి, మరిచిపోయారా? ఇవి వాడండి 100 5 రూపీసే. ఇంకొక అమ్మాయి న్యూస్ పేపర్లతో ఇంట్లో తయారు చేసిన సంచిచ్చింది. టౌన్షిప్ లో పెద్దలంతా పిల్లలకి హడలిపోతున్నారు. ఎవరైనా ప్యాంటు సవరించుకుంటూ గోడ దగ్గరికి వెళ్లబోతుంటే వచ్చేస్తారు 10 మంది అబ్బాయిలు చప్పట్లు కొట్టుకుంటూ. అంకుల్, ఇక్కడికి 200 యార్డ్స్ లో యూరినల్స్ ఉన్నాయి, అవి వాడండి ప్లీజ్. పర్యావరణ పరిరక్షణ ప్రారంభం కాగానే ప్రతి 2 వీధులకి పబ్లిక్ టాయిలెట్ ఒకటి కట్టించారు శ్రీనివాస్. టాయిలెట్స్ లేకపోతే రోడ్డు మీద గోడలు వాడకుండా ఆపలేం అంకుల్. నేచురల్ కాల్ ఎమర్జెన్సీ కదా. ఇంకా శుభ్రం చేయడానికి నీళ్లు సరిగ్గా పొయ్యమని చెప్పడానికి వర్కర్స్ ని కూడా పెడదాం. ఇంటింటికి వెళ్లి వసూలు చేసి నిర్వహిద్దాం. మౌళి ముందుగా వాటి సంగతే చూశాడు. కాలనీలో ఆంధ్రలకి తిరిగి డొనేషన్స్ కూడా అతనే వసూలు చేశాడు. శ్రీనివాస్, గోపాలాచారి వీధి వరండాలో కూర్చుని శుభలేఖల మీద అడ్రస్సులు రాస్తున్నారు. ఇంటి లోపల భారతి, అరుణ పెళ్లివారికి పెట్టబోయే బట్టలన్నిటినీ సంచుల్లో పెట్టి ఎవరికి ఏ టైంలో పెట్టాలో రాసుకుంటూ సర్దుతున్నారు. మౌళి, ఉష, వేణు, సుధీర అప్పుడే పెళ్లికి కావలసిన బట్టలు సామాన్లు తీసుకుని హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరూ వెనక వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్నారు. అంకుల్, బబ్లీ వచ్చి మౌళి జేబులోంచి కిట్కాట్ తీసుకున్నాడు జబర్దస్తిగా. మౌళి వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అయితే మీ ప్రేమ ఎప్పుడు ఎక్కడ పుట్టింది? అడిగాడు వేణు కుతూహలంగా. అతను వాళ్ళని హైదరాబాద్లో కలిశాడు, బెంగళూరు నుంచి వచ్చి. రోడ్లు ఊడిచేసి మొక్కలు పాతడానికి గోతులు తవ్వుతుంటే ఉష అంది. మౌళి తనకి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పాడో గుర్తు తెచ్చుకుంటూ. వాట్, ఇదెక్కడి వింత ప్రేమే? వేణు నవ్వాడు పకపక. అప్పుడు మౌళి తన ప్రాజెక్ట్ అంతా వివరించాడు. మొదట నేను ప్రపోజ్ చేసినప్పుడు అసలు అనుకోలేదండి. సిఈ గారు ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇవ్వబట్టి అంత సక్సెస్ అయింది. కాలనీలో ఎవరూ వెనకంజ వేయడానికి వీల్లేకపోయింది. అయితే నీ 2 ప్రపోజల్స్ సక్సెస్ఫుల్లే కదా? వేణు సరదాగా అన్నాడు. మౌళి బుగ్గలు ఎర్రబడుతుండగా చిరునవ్వు నవ్వాడు. మౌళి ఉషల పెళ్లైన మరనాడు సత్యనారాయణ వ్రతం అయింది. అప్పుడే చీకటి పడుతోంది. ఆ రాత్రికే పెళ్లివారు వెళ్లిపోతున్నారు 2 బస్సుల్లో. గేటు చప్పుడు విని తలెత్తి చూశాడు శ్రీనివాస్. పెళ్లిళ్ళు, అలంకరించిన దీపాలు ఒక్కసారిగా వెలిగాయి, రంగురంగుల కాంతులు వెదజల్లుతూ. 2 అపరిచిత వ్యక్తులు లోపలికొస్తున్నారు. ఒకతను కాకి యూనిఫాంలో ఉన్నాడు. 40 లోపుంటుంది వయసు. ఇంకొకతను 50 పైన. తెల్లని లాల్చి పైజామా వేసుకున్నాడు. 2 నిటారుగా నడుస్తూ మార్చు చేస్తున్నట్లు వస్తున్నారు. శ్రీనివాస్ అప్రయత్నంగా లేచి నిల్చున్నాడు. సారీ సార్, మిమ్మల్ని ఇంటికొచ్చి డిస్టర్బ్ చేయాల్సొచ్చింది. ఆఫీసులో గోపాలాచారి గారు పర్మిషన్ ఇస్తే వచ్చాం. నేను కల్నల్ ఇస్మాయిల్, ఇతను కె భాస్కర్రావు. మీ ప్లాంట్కి సెక్యూరిటీ చీఫ్గా అపాయింట్ అయ్యాడు. స్వయంగా గవర్నర్ అపాయింట్ చేశారు. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి, అందుకే పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. వస్తూనే లాల్చి అతను షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయాలు చేశాడు. అదేంటి, ముందుగా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా? గవర్నర్ మీకు చెప్పమన్నారు. సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం అత్యవసరంగా చేయవలసి వచ్చిందని మీకు లెటర్ కూడా ఇచ్చారు. మీ ప్లాంట్ని టార్గెట్గా తీసుకుని టెర్రరిస్టులు చాలా పెద్ద విధ్వంసాన్ని ప్లాన్ చేశారట. అందుకని మీకు స్పెషల్గా ట్రైన్ అయిన ఆఫీసర్ని ఇచ్చారు.
భాస్కర్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ లో ఆరితేరినవారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చారు, పైగా తెలుగువారు. మీ పవర్ హౌస్ వాళ్ళు చాలా బాగా అలర్ట్ అయ్యారని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం గెస్ట్ హౌస్ లో దిగాం. వీలవగానే క్వార్టర్స్ అది. ఓకే కల్నల్ ఇస్మాయిల్, ప్రభుత్వ ఆదేశాలని ఫాలో అవడమే కదా మనం చేయాల్సిన పని. కంగ్రాచులేషన్స్ భాస్కర్. మేజర్ కల్నల్ సందేహంగా ఆగిపోయాడు శ్రీనివాస్. అబ్బే అదేం లేదు సార్, ప్రస్తుతానికే అతని ఐడెంటిటీ సీక్రెట్ గానే ఉంటుంది. అదే మీకు ఇచ్చిన లెటర్లో ఉంది. ఇక్కడ మీరే ఐడి ఇవ్వాలి. మిస్టర్ కట్టా భాస్కర్ రావు అతని పేరు. కల్నల్ ఇస్మాయిల్ గవర్నర్ లెటర్ ఇచ్చి తన ఐడి చూపించాడు. గ్లాడ్ మీటింగ్ యూ మిస్టర్ భాస్కర్. వెల్కమ్ టు అవర్ పవర్ హౌస్. లోపలికి రండి, మాట్లాడుకుందాం. అంతలో ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు. వెంటనే ఢామ్ అంటూ పెద్ద చప్పుడు స్విచ్ యార్డ్ నుంచి. మరో క్షణంలో మొత్తం అంతా చీకటి. వస్తూనే మీకు మంచి వెల్కమ్. చూసారా మిస్టర్ భాస్కర్, ప్లాంట్కి వెళదాం, వస్తారా? కల్నల్ ఇస్మాయిల్ మీరు. శ్రీనివాస్ షూరాక్ దగ్గరికి వెళుతూ అడిగాడు. మీరు మీ పని అటెండ్ అవ్వండి సిఈ గారు. నాకు మరో గంటలో ట్రైన్, ట్యాక్సీ ఉంది, బయలుదేరతాను. ఆల్ ది బెస్ట్ భాస్కర్. విల్ బీ ఇన్ టచ్. భాస్కర్ భుజం తట్టి వెనుతిరిగాడు కల్నల్ ఇస్మాయిల్. ఎమర్జెన్సీ లైట్ వెలుగులో భారత్ తెచ్చిచ్చిన కాఫీ కప్పు అందుకున్నాడు భాస్కర్. కూర్చుని తాగండి, ఇక్కడిదంతా మామూలే. మేఘం లేకుండా మెరుపులొచ్చాయంటే టెన్షన్ తప్పదు భాస్కర్ గారు. రాత్రంతా జాగారమే ప్లాంట్లో అందరూ. భారతి మాటలకి నవ్వుతూ తలూపాడు శ్రీనివాస్. బయలుదేరదామా సార్? భాస్కర్ కుర్చీలోంచి లేచి అటెన్షన్లో నిలబడ్డాడు. ఇంతటితో మేఘం లేని మెరుపు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.